గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు సెషన్ దేనికి? కాస్టింగ్ మ్యారథాన్, రైట్? ఓకే. సో మనం కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రమే కవర్ చేస్తాం బేస్డ్ ఆన్ ది అవైలబుల్ టైం. అండ్ ఆ ఏరియాస్లో ఉండే కాన్సెప్ట్స్ ఏంటి అనేది, అంటే ప్రతి టాపిక్లో ఉండే కాన్సెప్ట్స్, దానికి రిలేటెడ్ 1 or 2 ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేస్తాం. కాన్సెప్చువల్గా అంటే డీప్గా డిస్కస్ చేయడం ఏమి ఉండదు. ఏదైనా సరే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ అండ్ మీకు ప్రాసెస్ ఓరియంటెడ్ డిస్కషన్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ సార్లు రివైజ్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో డోంట్ ఎక్స్పెక్ట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ మ్యారథాన్ క్లాసెస్, ఎందుకంటే ఇక్కడ ఉన్న లిమిటెడ్ టైంలో అలా కవర్ చేయడం కష్టం. సో పాసిబిలిటీ ఉన్నంత వరకు రీజనబుల్ కాన్సెప్ట్ చెప్తాను, దాని రీజనబుల్ బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి ప్రయత్నిస్తాను, అండ్ ఎక్కువగా రివిజన్సే పడతాయి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. అవర్ ఫస్ట్ టాపిక్, కాస్ట్ షీట్. ఎస్, cost sheet is generally prepared for a period, and that period can be 1 year or half year or 1 month or 1 week. So ఈ పీరియడ్ అనేది ఎంత పీరియడ్ అయినా అవ్వచ్చు, ప్రిపేర్ చేసేది కాస్ట్ షీట్. ఓకేనా? సో కాస్ట్ షీట్లో మనకు ఉండే డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్, ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ ఏమేమి ఉంటాయి చూడండి ఒకసారి. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, production or manufacturing overheads, administration overheads, selling and distribution overheads, research and development costs. Yes, basic ga major important heads of expenses enti ante prime cost, cost of production, cost of goods sold and cost of sales. So prime cost lo unde expenses gurinchi maatladutunnadu. First direct material chudandi. You see, we'll do one thing. First of all, మనం డైరెక్ట్గా కాస్ట్ షీట్ ఫార్మేట్ చూద్దాం, తర్వాత అందులో ఉండే స్పెసిఫిక్ ఐటమ్స్ గురించి చూద్దాం. వాట్ డు యూ సే? ఎస్. నౌ లుక్ ఎట్ ద కాస్ట్ షీట్ ఫార్మేట్. The cost sheet format. Cost sheet of so and so company limited, say X Limited, for the year ended 31st March 2021. This is prepared for 1 year period. Look at the format. Raw material consumed, opening stock of raw material plus purchases plus carriage inwards minus closing stock of raw material plus direct, you see, this will give you raw material consumption. Is it clear? Then direct wages, direct expenses. If you add all these 3 expenses, what we will get? Prime cost. All these 3 expenses are direct manufacturing cost. All these 3 expenses are direct manufacturing costs. Prime cost ఉండే ప్రతి ఎక్స్పెండిచర్ కూడా మన డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కేటగిరీలోకి వస్తుంది. ఒకసారి చూడండి, రా మెటీరియల్ కన్జంప్షన్ ఫార్ములా ఏంటి చెప్పండి. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ క్యారేజ్ ఇన్వర్డ్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. సమ్ టైమ్స్ మీకు రా మెటీరియల్ స్క్రాప్ సేల్ ఇస్తూ ఉంటాడు, సేల్ ఆఫ్ రా మెటీరియల్ స్క్రాప్, అది కూడా ఇక్కడి నుంచి డిడక్ట్ చేయాలి. అండ్ సమ్ టైమ్స్ మీకు క్యారేజ్ ఆన్ రిటర్న్ ఆఫ్ గూడ్స్ అని ఇస్తాడు, అంటే మీరు గూడ్స్ని రిటర్న్ చేసేటప్పుడు క్యారేజ్ ఎక్స్పెండిచర్ వెనక రావచ్చు. ఆ ఎక్స్పెండిచర్ని ఇక్కడ రాయకూడదు. క్యారేజ్ ఆన్ రిటర్న్ ఆఫ్ గూడ్స్ అనేది మనకి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. దేనిలోకి వస్తుంది? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. సో దట్ ఈస్ రిగార్డింగ్ రా మెటీరియల్ కన్జంప్షన్. డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, I'll get prime cost. So next I'm adding what? Factory overhead. Then we'll get gross works cost or gross factory cost or gross manufacturing cost. My dear students, after adding factory overhead, we'll get total manufacturing cost. I can say this number as total manufacturing cost. Total manufacturing cost అంటే విత్ ఇన్ ద ఫ్యాక్టరీ ఇన్కర్ అయ్యే ఎక్స్పెన్సెస్ మనకి మేజర్ ఎక్స్పెన్సెస్. అవి ఏమేమి వస్తాయి అందులో మనకి? ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. రైట్ ఆర్ రాంగ్? ఇన్ ప్రైమ్ కాస్ట్ విల్ హ్యావ్ 3 expenses: direct material, direct wages, direct expenses. Are you getting my point? So I can say direct material, direct wages, direct expenses, factory overhead. All these 4 expenses are what? My manufacturing expenses. Am I right or wrong? And these manufacturing expenses includes 2 parts. One is direct manufacturing expenditure, another one is indirect manufacturing expenditure. Direct manufacturing expenditure is prime cost, indirect manufacturing expenditure is factory overhead. Got it? Yes. Then after adding it, you should adjust opening and closing work in progress. Sir, why you are adding opening work in progress? Because that is not yet completed in the previous year, right or wrong?
Why you are deducting closing work in progress? Because this is not yet completed in the current year. సో సింపుల్ గా చెప్పాలంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎందుకు యాడ్ చేస్తామంటే అది ఈ ఇయర్ లో ప్రొడక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి. క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎందుకు డిడక్ట్ చేస్తామంటే అది నెక్స్ట్ ఇయర్ లో ప్రొడక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి. ఎందుకు సార్ ఇదంతా చేస్తామంటే మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఫినిష్డ్ గూడ్స్ యొక్క కాస్ట్. ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు అన్ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ ని ఇంక్లూడ్ చేయకూడదు. అన్ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాస్ట్. సో ఈ పీరియడ్ మనకి ఏదైతే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉండిపోయిందో అది క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవుతుంది. అది ఈ పీరియడ్ లో ప్రొడక్షన్ అవ్వలేదు కాబట్టి దాన్ని మీరు లెస్ చేయాలి. మరి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎందుకు లెస్ చేస్తున్నారు సార్ అంటే అది లాస్ట్ పీరియడ్ లో ప్రొడ్యూస్ అవ్వలేదు, ఈ పీరియడ్ లో ఏమవుతుంది ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్లీజ్ యాడ్ బ్యాక్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ డిడక్ట్ closing work in progress. Are you getting the logic? Yes. Then I'll get net works cost. Net works cost is generally cost of production. Net works cost is generally cost of production subject to some additional ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్. అవి మనకి ఇవ్వకపోతే నెట్వర్క్స్ కాస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుంది. అయితే మనకి కొన్ని ఎక్స్పెన్సెస్ ఇచ్చారు చూడండి ఒకసారి. ఏంటవి? క్వాలిటీ కంట్రోల్ కాస్ట్. యువర్ ప్రొడక్షన్ క్వాలిటీ. మీ ప్రొడక్షన్ క్వాలిటీ కోసం మీరు ఇన్కర్ అయ్యే ప్రతి ఎక్స్పెండిచర్ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో పార్ట్ అవుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? And then research and development cost. Whatever the research you are doing, this is to improve your quality of products, and then this is to improve your the product features, right or wrong. అంటే మనం ఆఫర్ చేసే ఫీచర్స్ ని ఇంకా డెవలప్ చేయడం కోసం, న్యూ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ రిలీజ్ చేయడం కోసం మనం R&D చేస్తూ ఉంటాం, అవునా కదా? దట్ ఈస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వాట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అండ్ ఆల్సో జనరల్ గా అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అనేది జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ప్రొడక్షన్ కాస్ట్ లో పార్ట్ కాదు. కానీ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఏదైతే మీరు అడ్మిన్ కాస్ట్ ఇన్కర్ అవుతారో కొన్నిసార్లు మనం విత్ ఇన్ ద ఫ్యాక్టరీనే మన అడ్మిన్ ఆఫీస్ మెయింటైన్ చేస్తాం. అది కూడా మన ప్రొడక్షన్ రిలేటెడ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం కోసం మన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ మొత్తం మనం ఎలా కన్సిడర్ చేయాలి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. సో సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా మాట్లాడితే రిలేటెడ్ టు ప్రొడక్షన్ అడ్మినిస్ట్రేషన్ ఓరియంటెడ్ అన్నాడంటే ఇమీడియట్ గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీరు ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో పార్ట్ అవుతుంది. And then deduct credit for recoveries or scrap or byproducts or miscellaneous income. See, these are the other incomes. మీరు ప్రొడ్యూస్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనకి స్క్రాప్ సేల్ కానీ బై ప్రొడక్ట్ సేల్ కానీ అదర్ మిస్లేనియస్ ఇన్కమ్స్ కానీ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం మన ప్రొడక్షన్ కాస్ట్ నుంచి లెస్ చేయాలి. అది మనం సపరేట్ రెవెన్యూ కానీ ట్రీట్ చేయకూడదు. ఆర్ యూ గెటింగ్? ఎస్. సో ప్లీజ్. అండ్ దెన్ వీ హ్యావ్ టు యాడ్ ఫైనల్లీ ద ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్. మీ ప్రొడక్ట్ కి షేప్ రావడానికి ఏదైతే కాస్ట్ ఇన్కర్ అవుతారో అది ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. మన సోప్ ఉంది, సోప్ మనం డైరెక్ట్ గా పర్చేస్ చేయలేం. దాని మీద ఏదైతే ప్యాక్ ఉంటుందో అది ఏమవుతుంది మనకి ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్ అవుతుంది. ఆ పైన ఉన్న కవర్ లేకుండా అది సోప్ కి అసలు నేమే రాదు సోప్ అని, అవునా కాదా? వాట్ యూ సే? డైరెక్ట్ సోప్ మనం కొంటామా? కొనం. డెఫినెట్లీ దాని మీద కవర్ ఉండాలి. మెయిన్ కవర్ ఉంటేనే మనం డెఫినెట్లీ సోప్ కొంటాం. కాబట్టి అది కూడా మనకి మెయిన్ ప్రొడక్షన్ కాస్ట్ లో పార్ట్ అవుతుంది. ఆర్ యూ గెటింగ్? అండ్ దట్ మెయిన్ ప్రొడక్షన్ కాస్ట్ ఇస్ సింప్లీ నోన్ యాజ్ ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్. మనం పేస్ట్ కొంటాం. పేస్ట్ డైరెక్ట్ గా మనకి కవర్స్ లో పెట్టి మొదలుగా ఎవరుగా ఏం చేస్తారు? ప్యాక్ చేస్తారు. దట్ మెయిన్ ప్యాకింగ్ becomes your production cost. That is primary packing cost. Are you getting my point? So finally I'll get cost of production. Now again cost of production avadam em cheyali chudandi okasari. Raw material consumed opening stock of raw material plus purchases plus carriage inwards minus closing stock of raw material. Then I'll get raw material consumption plus direct wages plus direct expenses. I'll get prime cost. Add factory overhead. I'll get gross works cost or gross factory cost or gross. Yes, plus opening work in progress minus closing work in progress. I'll get net works cost. Then after that I'll add further production expenses like quality control cost, research and development cost, administration cost related to production, minus credit for recoveries or scrap or byproduct or miscellaneous income, plus primary packing cost. I'll get cost of production. This is my final cost of production, right? My dear students, let me tell you few points here. Actually, this cost of production is completely related to finished goods. Finished goods only. Are you getting? అంటే మీ ఫినిష్డ్ గూడ్స్ రిలేటెడ్ కాస్ట్ ఇది ఏంటది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. whereas this gross works cost is related to finished goods and work in progress units. అంటే మీ గ్రాస్ వర్క్స్ కాస్ట్ కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కొన్ని డిఫరెన్స్ ఏంటంటే గ్రాస్ వర్క్స్ కాస్ట్ అనేది మీరు ఇన్కర్ అయ్యేది ఓన్లీ ఫినిష్డ్ గూడ్స్ కోసమే కాదు. కొంత పోర్షన్ ఆఫ్ గ్రాస్ వర్క్స్ కాస్ట్ ఎందులో ఉండిపోతుంది? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉండిపోతుంది. అది మనం డిడక్ట్ చేస్తేనే కదా ప్రొడక్షన్ కాస్ట్ రిలేటెడ్ కాస్ట్ వస్తుంది. సి ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఒకసారి ఒకవేళ నెట్వర్క్స్ కాస్ట్ తీసుకుంటే అది కూడా కంప్లీట్లీ ఫినిష్డ్ గూడ్స్ రిలేటెడ్. అర్థమవుతుందా? గ్రాస్ వర్క్స్ కాస్ట్ ఇస్ రిలేటెడ్ టు ఫినిష్డ్ గూడ్స్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, whereas నెట్వర్క్స్ కాస్ట్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు ఫినిష్డ్ గూడ్స్ ఓన్లీ. అంటే నెట్వర్క్స్ కాస్ట్ మొత్తం ఫినిష్డ్ గూడ్స్ కోసం మాత్రం ఇన్కర్ అయింది.
ఫర్దర్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఇంకా కంప్లీట్ ఫినిష్ గుడ్స్ కాస్ట్ వస్తుంది, అండ్ దట్ ఈస్ వాట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. ప్రొడక్షన్ కాస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి సార్? నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ కాస్ట్ నేను అరైవ్ అవ్వాలి. సోల్డ్ గుడ్స్ కాస్ట్ నే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటాం. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ రావాలంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ లెస్ చేయాలి. ఎందుకు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ యాడ్ చేస్తాం సార్? ఎందుకంటే ఆ కాస్ట్ ఆఫ్ గుడ్స్ మనం ఈ పీరియడ్ ఏం చేస్తాం? సేల్ చేస్తాం. ఎందుకు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ లెస్ చేస్తాం సార్ అంటే దట్ పోర్షన్ ఆఫ్ స్టాక్ ఆఫ్ గుడ్స్ has not yet sold in the current period, that will be sold in the next year or next period. అందుకు మనం ఏం చేయాలి? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ యాడ్ చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ లెస్ చేయాలి. దెన్ I'll get what? My dear students, accept one thing, cost of goods sold is completely related to sales units only. Sales units only or sold units only. Is it clear to all of you? Yes. Then after arriving cost of goods sold, please add office and administration overhead and selling and distribution overhead. Have you observed one thing? Again మనకు అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ వచ్చింది. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ అంటే జనరల్ గా మనకి ఏం చెప్పకపోతే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్. దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. If that is related to production, that should be given in the problem very specifically. Is it clear? స్పెసిఫిక్ గా ఇస్తేనే అది మనం ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యాడ్ చేయాలి. ఏం చెప్పకపోతే అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్, అది మనం దేని తర్వాత యాడ్ చేయాలి? సిఓజిఎస్ తర్వాత యాడ్ చేయాలి. ఆర్ యు గెటింగ్? ఎస్. నౌ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ రెండు యాడ్ చేస్తే మనకి ఫైనల్ గా కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. ఈవెన్ ఈ కాస్ట్ ఆఫ్ సేల్స్ కూడా కంప్లీట్లీ ఏ యూనిట్స్ కన్సర్న్డ్? సేల్స్ యూనిట్. సార్ మరి పైన ఉన్న కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కి కాస్ట్ ఆఫ్ సేల్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అనేది మన ఫైనల్ అంటే కంప్లీట్ సోల్డ్ గుడ్స్ కాస్ట్ కాదు. అది అర్థమవుతుందా? ఆఫ్టర్ యాడింగ్ అడ్మిన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ విల్ గెట్ కంప్లీట్ సోల్డ్ గుడ్స్ కాస్ట్. అంటే కంప్లీట్ గా సేల్స్ యూనిట్స్ కాస్ట్ రావాలంటే మన కాస్ట్ ఆఫ్ సేల్స్ కన్సిడర్ చేయాలి. సిఓజిఎస్ ఏంటంటే దట్ ఈస్ ప్రొడక్షన్ కాస్ట్. యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అనేది ఏంటి? ప్రొడక్షన్ కాస్ట్. ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుందా లేదా? హలో, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సిఓజిఎస్ అరైవ్ అయ్యే వరకు ఏ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్ నేను యాడ్ చేయలేదు. నేను సిఓజిఎస్ అరైవ్ అయ్యేటప్పుడు ఎక్కడైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ యాడ్ చేశానా? డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ యాడ్ చేశానా? సెల్లింగ్ ఎక్స్పెన్స్ యాడ్ చేశానా? సాలరీస్ ఆఫ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ యాడ్ చేశానా? ఏమీ యాడ్ చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అనేది సోల్డ్ గుడ్స్ కాస్టే, కాకపోతే అది ఏ కాస్ట్? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అర్థమవుతుందా? ప్రొడక్షన్ కాస్ట్ అది. వరస్ ఇప్పుడు మనం యాడ్ చేసే ఫర్దర్ సేల్స్ యూనిట్స్ కాస్ట్ ఏంటంటే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్. అప్పుడు మనం రెండు కూడా యాడ్ చేసి వచ్చేది కాస్ట్ ఆఫ్ సేల్స్. దిస్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు సేల్స్ యూనిట్స్, బట్ దిస్ ఇస్ ఫుల్ కాస్ట్ రిలేటెడ్ టు వాట్? సేల్స్ యూనిట్స్. సేల్స్ యూనిట్స్ కన్సర్న్ ఫుల్ కాస్ట్ అవుతుంది మన కాస్ట్ ఆఫ్ సేల్స్. దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఓజిఎస్ అండ్ కాస్ట్ ఆఫ్ సేల్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. నౌ ఇఫ్ యు యాడ్ ప్రాఫిట్, ఫైనల్లీ విల్ గెట్ వాట్? సేల్స్. నౌ ప్లీజ్, what is the format? Tell me. Raw material consumed, opening stock of raw material plus purchases plus carriage inwards minus closing stock of raw material plus direct wages plus direct expenses will get prime cost. Add factory overhead, gross works cost or gross factory cost or gross manufacturing cost. Add opening stock of work in progress minus closing stock of work in progress will get net works cost. Add quality control cost, add research and development cost, add administration overhead related to production minus credit for recoveries or scrap or byproducts or miscellaneous income plus primary packing cost. Then we'll get what? Cost of production. Add opening and closing stock of finished goods, then we'll get cost of goods sold. Add office and general administration overhead and selling and distribution overhead will get cost of sales. Then finally add profit will get what? Sales. Right or wrong? This is regarding cost sheet format. Now look at the items here. ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ లో ఏమేమి వస్తాయి? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఏమేమి వస్తాయి డైరెక్ట్ మెటీరియల్ లో? కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్, ఫ్రైట్ ఇన్వర్స్, ఇన్సూరెన్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్. వాట్ ఎవర్ ద ఇన్సూరెన్స్ ఎక్స్పెండిచర్ యు ఆర్ ఇన్కరింగ్ ఫర్ యువర్ మెటీరియల్. ట్రాన్స్పోర్టేషన్ టైమింగ్ లో మీరు కొన్ని ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతుంటారు, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్. అవి కూడా మనకి ఎందులోకి వస్తాయి? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ లోకి వస్తాయి. అండ్ ట్రేడ్ డిస్కౌంట్స్ ఆర్ రిబేట్స్, అవి ఏమైనా ఉంటే డిడక్ట్ చేయాలి. రైట్ ఆర్ రాంగ్? అండ్ దెన్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, మీరు పర్చేస్ చేసేటప్పుడు ఏమైనా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఉంటే కనుక అవి కూడా ఏం చేయాలి? యాడ్ చేయాలి. దిస్ ఇస్ రిగార్డింగ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. డైరెక్ట్ లేబర్ కాస్ట్, ఇవి మీకు జనరల్ గానే తెలుసు. వేజెస్ అండ్ సాలరీ, అలవెన్సెస్ అండ్ ఇన్సెంటివ్స్, పేమెంట్ ఫర్ ఓవర్ టైమ్, బోనస్ ఆర్ ఎక్స్గ్రేషియా, ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ ఫండ్స్ అండ్ అదర్ బెనిఫిట్స్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్స్, ఆర్ యు గెటింగ్? What was that? Employee contributions. Direct labor cost. Not only employee contribution, you should also consider employers contribution. What do you say? Because even employers contribution కూడా మనకి దేనిలోకి వస్తుంది? యాక్చువల్గా I'll say this is employers contribution. ఎందుకంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది డిడక్ట్ చేస్తాం మనం.
వేజెస్ కాస్ట్ లో మనకి ఇవన్నీ వచ్చేస్తాయి ఎంప్లాయీ కాస్ట్ లో. ఇస్ ఇట్ క్లియర్? ఎస్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. వేజెస్ అండ్ సాలరీస్, అలవెన్సెస్ అండ్ ఇన్సెంటివ్స్, పేమెంట్ ఫర్ ఓవర్ టైం. మీరు ఓవర్ టైం వేజెస్ పే చేసినా అది ఎంప్లాయీ కాస్టే. ఓకే, ఏదైనా అలవెన్సెస్ ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఎంప్లాయీ కాస్టే, బోనస్ ఇచ్చినా ఎంప్లాయీ కాస్టే, కాంట్రిబ్యూషన్స్ ఏమైనా చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కి అవి కూడా ఎంప్లాయీ కాస్టే. అదర్ బెనిఫిట్స్ ఏవి ఇచ్చినా సరే ఎంప్లాయీకి ఎంప్లాయ్మెంట్ లో పార్ట్ కింద ఏ ఎక్స్పెండిచర్ మీరు పే చేసినా, ఏ ఎక్స్పెండిచర్ మీరు ఎక్కడైనా అదంతా మనకి ఇందులోకి వస్తుంది. ఎస్, దెన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి, ఎందుకంటే మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి ఫ్యాక్టరీ ఓవర్ కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది కొంచెం కేర్ఫుల్ గా చూసుకుంటే మీకు సరిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? Expenses other than direct material and direct employee costs which are directly related to manufacturing of product. So simple, costs of utilities such as power cost, fuel and steam, ఇవన్నీ మనకి ఇందులోకి వస్తాయి. ఎస్, గ్యాస్ కూడా అర్థమవుతుందా? పవర్ కాస్ట్, ఫ్యూయల్ అండ్ స్టీమ్, గ్యాస్, యూటిలిటీస్ ఏవైతే ఉంటాయో యూటిలిటీస్ అన్ని మనకి ఎందులోకి వస్తాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రాయల్టీ పెయిడ్ ఆర్ పేయబుల్, హై చార్జెస్ ఫర్ హైరింగ్ స్పెషల్ ఎక్విప్మెంట్స్, ఫీ ఫర్ టెక్నికల్ అసిస్టెన్స్, amortized cost of molds, patterns, patents, etc. Cost of product, cost for product or service, specific design or drawing, specific software and other expenses. ఇవన్నీ మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అర్థమవుతుందా? ఏంటో ఒకసారి చూడండి. ఒకసారి కాస్ట్ ఆఫ్ యూటిలిటీస్, పవర్, ఫ్యూయల్ అండ్ స్టీమ్ అండ్ ఆల్సో గ్యాస్, రాయల్టీ పెయిడ్, హై చార్జెస్ ఫర్ హైరింగ్ స్పెషల్ ఎక్విప్మెంట్స్, ఓకే, and fee for technical assistance. If you are taking any technical assistance, any fee which is paid should be direct expenditure. Sometimes మనం మోల్డ్స్, ప్యాటర్న్స్, పేటెంట్స్ వాడుతూ ఉంటాం. వాటికి సంబంధించి మనం ఏదైనా కాస్ట్ ని అమౌంటైజ్ చేస్తే అది మనకి ఎందులోకి వస్తుంది? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలాగే మీరు కొన్నిసార్లు స్పెసిఫిక్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ ని, స్పెసిఫిక్ సాఫ్ట్వేర్స్ ని యూస్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన కాస్ట్ ని మనం ఎలా కన్సిడర్ చేయాలి? డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద కన్సిడర్ చేయాలి. ఇంకేదైనా అదర్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనిపిస్తే అది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద కన్సిడర్ చేయాలి. ఆర్ యు గెటింగ్? ఎస్. With this, we have completed direct material, direct labor, and direct expenses, which is forming part of what? Prime cost. And then costs of production. My dear students, you should be very careful with factory overhead this time. Okay, what are the expenses? Probable expenses in your factory overheads. Consumable stores and space. You need to remember these items, my dear students. మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఏంటది? కన్స్యూమబుల్, స్టోర్స్ అండ్ స్పేస్. అండ్ దెన్ డెప్రిషియేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. డెప్రిషియేషన్ ఆఫ్ వాట్? ఫిక్స్డ్ అసెట్స్. ఆ ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఏమై ఉండాలి? ప్రొడక్షన్ రిలేటెడ్ ఫిక్స్డ్ అసెట్స్ అయి ఉండాలి. ఆర్ యు గెటింగ్? ఎఫ్, ఫిక్స్డ్ అసెట్స్. దిస్ ఇస్ ఫిక్స్డ్ అసెట్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు వాట్? ప్రొడక్షన్. లీజ్ రెంట్ ఆఫ్ ప్రొడక్షన్ అసెట్స్. యూనో, మీరు ఏదైనా లీజ్ కి, లాంగ్ టర్మ్ లీజ్ కి తీసుకుని లీజ్ రెంట్ పే చేస్తున్నారు అనుకో, అది కూడా మనకి ఎందులోకి వస్తుంది? ఫ్యాక్టరీ ఓవర్హెడ్లోకి వస్తుంది. అర్థమవుతుందా? ఇంతకుముందు మనకు ఒకటి వచ్చింది చూడండి, హై చార్జెస్ ఫర్ హైరింగ్ స్పెషల్ ఎక్విప్మెంట్స్. ఓన్లీ స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఏదైనా తీసుకుని వాటికి హై చార్జెస్ పే చేస్తే అది మనకి డైరెక్ట్ ఎక్స్పెన్స్. అలా కాకుండా లాంగ్ టర్మ్ లీజ్ లో మీరు ఫిక్స్డ్ అసెట్ తీసుకున్నారు అనుకో, పే చేసే లీజ్ రెంట్లు ఎందులోకి వస్తుంది? మనకి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. మీ మెషినరీకి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. ఇండైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్ రిలేటెడ్ విత్ ప్రొడక్షన్. సూపర్వైజర్ సాలరీ. యూనో, డైరెక్ట్ వర్కర్స్ ఉంటారు, ఇండైరెక్ట్ వర్కర్స్ ఉంటారు. ఇండైరెక్ట్ వర్కర్స్ కన్సర్న్ వేజెస్ మనకి ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్. am I right or wrong? ఇండైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? సూపర్వైజర్ సాలరీ, వాచ్మెన్ సాలరీ, లైక్ ద క్లీనింగ్ చార్జెస్ కన్సర్న్ సాలరీ. ఇవన్నీ మనకి ఎందులోకి వస్తాయి? ఇండైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్. డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ కాస్ట్. సి, మనకే సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటే అది డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ కాస్ట్ అవుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మీకు అదే డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ లో కూడా కనిపించిందా? హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఇట్? ఎస్. ఏంటది? కాస్ట్ ఫర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, స్పెసిఫిక్ డిజైన్ అండ్ డ్రాయింగ్ ఆర్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్. అంటే మనం స్పెసిఫిక్ గా ఏదైనా డిజైన్ మనం అవుట్ సైడ్ నుంచి తీసుకున్నాం అనుకోండి, సర్వీస్, ఆ ప్రొడక్ట్ కోసం, ఆ సర్వీస్ కోసం మీరు తీసుకునే స్పెసిఫిక్ డిజైన్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, డ్రాయింగ్స్ కానీ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్స్ లోకి వస్తాయి. అలా కాకుండా మనకే డ్రాయింగ్ అండ్ డిజైన్ డిపార్ట్మెంట్ ఉంటే అది ఫ్యాక్టరీ ఓవర్హెడ్లోకి వస్తుంది. ఆ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ లో మీరు ఇంకా ప్రతి ఎక్స్పెండిచర్ ఇందులోకి వస్తుంది? ఫ్యాక్టరీ ఓవర్హెడ్. ఇన్సూరెన్స్ ఆఫ్ అసెట్స్. మీ ఫిక్స్డ్ అసెట్స్ కన్సర్న్ ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. యూ నో దట్ రైట్? వీ కెన్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఆల్సో, రైట్? ఇన్ కేస్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా డెఫినెట్లీ మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. స్టాక్ ఎలా అయితే ఇన్సూరెన్స్ తీసుకుంటారో, ఫ్యాక్టరీలో ఉండే ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారు. దట్ ఈస్ ఫార్మింగ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వాట్? ఫ్యాక్టరీ ఓవర్హెడ్. అమౌంటైజ్డ్ కాస్ట్ ఆఫ్ జిగ్స్, ఫిక్చర్స్ అండ్ ఫిక్చర్స్ ఎక్సెట్రా. మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో కొన్ని స్పెసిఫిక్ ఎక్విప్మెంట్స్, జిగ్స్ అండ్ ఫిక్చర్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది కొంచెం టెక్నికల్ టర్మ్. ఇది మౌల్డ్స్ అండ్ ప్యాటర్న్స్ కాదు. ఇది అర్థమవుతుందా? మౌల్డ్స్ అండ్ ప్యాటర్న్స్ అనేవి ఏంటంటే షేప్స్ రావడం కోసం యూస్ చేసే ఐటమ్స్ ఏవైంటాయో వాటిని యాక్చువల్గా మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే, మౌల్డ్స్ అండ్ ప్యాటర్న్స్ అనేవి ఎలాంటివి అంటే మన ప్రొడక్ట్ కి షేప్ రావడం కోసం మనం యూస్ చేసే కొన్ని స్పెషల్ ఐటమ్స్ అవి.
ఆ ప్రొడక్ట్ షేప్ రావడం కోసం డైరెక్ట్గా యూస్ చేస్తాం కాబట్టి దాని అమౌంటైజ్డ్ కాస్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్లో తీసుకుంటాం. జిగ్స్ అండ్ ఫిక్చర్స్ అనేవి మనం జస్ట్ లైక్ ఎ మిషనరీ, అర్థమవుతుందా? కాకపోతే కొంచెం మన ఫిట్నెస్ కోసం వాడే ఒక ఐటమ్ లాంటిది ఇది, అర్థమవుతుందా? అంటే కొన్ని సార్లు మనం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మధ్యలో ఫిట్నెస్ ఆ ప్రోడక్ట్ని మనం స్టేబుల్గా ఉంచడం కోసం వాడుతూ ఉంటారు ఈ జిగ్స్ అండ్ ఫిక్చర్స్ని. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సే మనం ఏదైనా ఒక ఐటమ్ని సుత్తి తీసుకుని కొట్టామని కాదు, మూవ్ అవుతుందా లేదా? హలో, మూవ్ అవ్వకుండా అది స్టాండ్ అవడం కోసం అంత పెద్ద ప్రోడక్ట్ మనం వాడేది ఏంటంటే జిగ్స్ అండ్ ఫిక్చర్స్. దానికి సంబంధించిన అమౌంటైజ్డ్ కాస్ట్ ఏదైనా ఉంటే కనుక దట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫిక్స్డ్ అసెట్, ప్రొడక్షన్ అసెట్. సో ప్రొడక్షన్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే మనం ప్లాంట్ అండ్ మిషనరీ యూస్ చేస్తామో ప్రొడక్షన్ కోసం, అలాంటిదే ఇది కూడా, దాన్ని అమౌంటైజ్ చేస్తూ ఉంటాం. అలాంటి అమౌంటైజ్డ్ కాస్ట్ ఏదైనా ఉంటే కనుక అది కూడా మనకి ఎందులోకి వస్తుంది? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అండ్ దెన్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్. మనకి కొన్ని సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉంటూ ఉంటాయి, అంటే జస్ట్ లైక్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, కొన్ని సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. క్యాంటీన్ కూడా వన్ ఆఫ్ ది సర్వీస్ డిపార్ట్మెంట్. వాట్ యూ సే? అంటే మన వర్కర్స్కి ఫుడ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో, ఒకవేళ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తాం, కన్సెషనల్ రేట్స్ ప్రొవైడ్ చేస్తాం, దాని కన్సెంట్ ఎక్స్పెండిచర్ మొత్తం మనకి ఎందులోకి వస్తుంది? సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్లోకి వస్తుంది. మీకు ఓవర్ హెడ్ చాప్టర్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సర్వీస్ డిపార్ట్మెంట్స్ కింద క్లాసిఫై చేస్తూ ఉంటాం. సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ మొత్తం మనకి ఎందులోకి వస్తాయి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. యు గాట్ ఇట్ రైట్? దిస్ ఇస్ రిగార్డింగ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. అండ్ దెన్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్, అంటే స్పెషల్ ఐటమ్స్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మన నెక్స్ట్ ఏంటి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అడ్జస్ట్ చేస్తాం. క్వాలిటీ కంట్రోల్ కాస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. దిస్ ఇస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. ఓకే, you should not write general administration overhead. If it is related to production only, you have to add it. Then credit for recovery should be deducted. It's a negative item, right or wrong? జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ కన్సర్న్, మనం అంటే బై ప్రొడక్ట్స్ సేల్ ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించి ఆ సేల్ ఆఫ్ బై ప్రొడక్ట్స్ కూడా మనం ఏం చేయాలి? లెట్స్ సే దిస్ ఇస్ సేల్ ఆఫ్ బై ప్రొడక్ట్స్, రైట్? షుడ్ బి డిడక్టెడ్. ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్ షుడ్ బి యాడెడ్. ఎస్, ఇన్ దిస్ వే we have to calculate cost of production. Then cost of goods sold అంటే cost of production opening and closing stock of finished goods adjust చేసి cost of goods sold arrive అవుతాం. Cost of sales, administration overhead. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ లో వచ్చే ఐటమ్స్ చెప్తున్నారు చూడండి ఒకసారి. ఇక్కడ ఏమైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్, సి కాస్ట్ ఆఫ్ సేల్స్ లో పార్ట్ ఇది. డెప్రిషియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కార్పొరేట్ జనరల్ మేనేజ్మెంట్. డెప్రిషియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కార్పొరేట్ ఆర్ జనరల్ మేనేజ్మెంట్. Depreciation is one of the expenditure, and maintenance and corporate general management. మెయింటెనెన్స్ కాస్ట్ మనం ఏదైనా ఇన్కర్ అయినా సరే. డెప్రిషియేషన్ అంటే జనరలీ మనం ఫర్నిచర్ ఫిక్చర్స్ వాడుతూ ఉంటాం కదా ఎక్కడ? ఆఫీస్లో. దాని కన్సర్న్ డెప్రిషియేషన్ ఏదైనా సరే మనకి అడ్మినిస్ట్రేషన్ ఓవర్లోకి వస్తుంది. సాలరీస్ ఆఫ్ అడ్మిన్ స్టాఫ్, రెంట్స్, రేట్స్, taxes, ఇన్సూరెన్స్, లైటింగ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు అడ్మిన్ ఆఫీస్. ఆర్ యు గెటింగ్? రిలేటెడ్ టు అడ్మిన్ ఆఫీస్. ఇండైరెక్ట్ మెటీరియల్, సమ్ టైమ్స్ మనం కొన్ని మెటీరియల్స్ కూడా వాడుతూ ఉంటాం ఎక్కడ? ఆఫీస్లో, అడ్మిన్ ఆఫీస్లో. ఏం లేదా స్టేషనరీ అలాంటివన్నీ, అర్థమవుతుందా? ఇస్ క్లియర్? దెన్ లీగల్ ఛార్జెస్, ఆడిట్ ఫీ, మన ఫీ కూడా ఇందులోకి వచ్చేస్తుంది. ఎందులోకి వస్తుంది? అడ్మిన్ ఓవర్ హెడ్ లోకి వస్తుంది. కార్పొరేట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఎనీ కార్పొరేట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి కన్సిడర్డ్ as పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వాట్? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ ఓవర్ హెడ్స్కి వచ్చేసరికి సాలరీస్ అండ్ వేజెస్ రిలేటెడ్ విత్ వాట్? సేల్స్ డిపార్ట్మెంట్. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి ఏదైనా మీరు సాలరీస్ పే చేసినా, ఇన్సెంటివ్స్ పే చేసినా, వాళ్ళకి ఏదైనా కమిషన్ ఇచ్చినా, అదంతా మనకి ఎందులోకి వస్తుంది? సెల్లింగ్ ఓవర్ హెడ్. రెంట్, డెప్రిషియేషన్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ విత్ సేల్స్ డిపార్ట్మెంట్. సేల్స్ డిపార్ట్మెంట్ మీరు ఏదైనా అసెట్స్ వాడితే అసెట్స్ కన్సర్న్ డెప్రిషియేషన్. ఆ డిపార్ట్మెంట్ రెంట్, ఆ బిల్డింగ్ రెంట్ ఏదైతే ఉందో అది రెంట్ కూడా మనకి సెల్లింగ్ ఓవర్ హెడ్ లోకి వస్తుంది. అలాగే దాని కన్సర్న్ మెయింటెనెన్స్. సార్ మెయింటెనెన్స్ అంటే ఏంటి సార్? రకరకాలు, క్లీనింగ్, లిఫ్ట్ మెయింటెనెన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి కదా. వాట్ యూ సే? ఒక బిల్డింగ్ రన్ అవ్వాలంటే అలా గాలికి వదిలేస్తే రన్ అయిద్దా? ఏం చేయాలి? మెయింటైన్ చేయాలి. ఆ సెల్లింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్, దాని కన్సర్న్ మెయింటెనెన్స్ కాస్ట్ మొత్తం సెల్లింగ్ ఓవర్ హెడ్ లోకి వస్తుంది. అండ్ దెన్ కాస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, మెయింటెనెన్స్ ఆఫ్ వెబ్సైట్ ఫర్ ఆన్లైన్ సేల్స్, మార్కెట్ రీసెర్చ్, ఇదంతా దేనిలోకి వస్తుంది? సెల్లింగ్ ఓవర్ హెడ్. మనం ఏ అడ్వర్టైజ్మెంట్ చేసినా కూడా సెల్లింగ్ ఓవర్ హెడ్. ఓకేనా? అలాగే మనం వెబ్సైట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం మన ప్రమోషన్ కోసం, ఆన్లైన్ సేల్స్ కోసం. ప్రమోషన్, ఆన్లైన్ సేల్స్ కోసం వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలాగే మనం చేసే మార్కెట్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ రీసెర్చ్ కోసం మనం ఇన్కర్ అయ్యే ఎక్స్పెండిచర్. మార్కెట్ రీసెర్చ్ అంటే మార్కెట్లో మన ప్రొడక్ట్కి ఎలా ఉందో రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం మనం కొంత ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవ్వాలి, అవునా కదా? అది ఎలా తెలుస్తుంది? త్రూ ఫోన్ కాల్స్, లేదంటే సర్వే చేయడం కానీ మన వర్క్ ఎంప్లాయీస్ ద్వారా. అలా చేస్తే వచ్చే అలా దానికోసం మనం ఇన్కర్ అయ్యే ఎక్స్పెండిచర్ మొత్తం దేనిలో పార్ట్ అవుతుంది? సెల్లింగ్ ఓవర్ హెడ్. సెకండరీ primary packing cost. Secondary packing cost, primary packing cost. Secondary packing cost is part and parcel of your selling and distribution overhead. Secondary packing cost అంటే ఏం లేదు,
జనరల్గా మనం ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ఆ ప్రొడక్ట్స్ ముందు మనకి ఈ మన ప్రతి ఏరియాకి ఉండే రెస్పెక్టివ్ ఏరియాస్లో అవుట్లెట్స్ ఉంటాయి. అవుట్లెట్స్ దగ్గర దాకా రావాలి, అవునా కదా? అండ్ తర్వాత మళ్ళీ రీటైలర్స్ ఎవరైతే ఉంటారో ఆ రీటైల్ కస్టమర్స్కి రీచ్ అవ్వాలంటే ముందు మనకి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరగాలి. ట్రాన్స్పోర్టేషన్ కన్వీనియన్స్ కోసం మనం సెకండరీ ప్యాకింగ్ కాస్ట్ చేస్తూ ఉంటాం. సి ర్యాపర్ బాక్స్లో ప్యాక్ చేస్తారు కదా, వాట్ యూ సే, అది ప్రొడక్ట్ యొక్క ఐడెంటిటీ కోసం కాదు, జస్ట్ వాటిని బెటర్ కండిషన్లో ప్రిజర్వ్ చేయడం కోసం, వాటిని బెటర్ కండిషన్లో ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం మనం ఇన్కర్ అవుతూ ఉంటాం ఎక్స్పెండిచర్. అదే కాస్ట్ అవుతుంది మనకి సెకండరీ ప్యాకింగ్ కాస్ట్. వాట్ యూ సే, ఆ సెకండరీ ప్యాకింగ్ కాస్ట్ అనేది ప్రొడక్షన్ కాస్ట్లో పార్ట్ కాదు, జస్ట్ దాన్ని సేల్ చేయడం కోసం. సింపుల్గా చెప్పాలంటే మనం అర్థమయ్యే భాషలో ఫ్యాక్టరీ నుంచి అల్టిమేట్ కన్జ్యూమర్ హ్యాండ్కి రావడం కోసం ప్రొడక్ట్ని సేఫ్ కండిషన్లో ట్రాన్స్పోర్టేషన్ చేయడం కోసం మనం చేసే ప్యాకింగ్ కాస్ట్ మనం ఏమనొచ్చు, సెకండరీ ప్యాకింగ్ కాస్ట్. అది ప్రొడక్ట్ ఐడెంటిటీ కోసం కాదు, జస్ట్ ఆ ప్రొడక్ట్ మన సేఫ్గా డెలివరీ అవ్వడం కోసం చేసే ప్యాకింగ్ కాస్ట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆన్లైన్లో చాలా ప్రొడక్ట్స్ కొంటూ ఉంటారు, అవునా కదా? సే ఒక మొబైల్ కొన్నారనుకో, డైరెక్ట్గా మొబైల్ బాక్స్ మనకు వచ్చేస్తుందా? దాన్ని ఏం చేస్తాడు, మినిమం ఒక పైన ఒక చిన్న ప్యాక్ చేస్తాడు, అవునా కాదా? వాట్ వాజ్ దట్? సెకండరీ ప్యాకింగ్ కాస్ట్. సేఫ్ కండిషన్లో రావడం కోసం రకరకాల ప్యాకింగ్ చేస్తారు, సెకండరీ ప్యాకింగ్ కాస్ట్లోకి వస్తుంది. దట్ విల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యువర్ కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. నౌ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో మనకు కొన్ని ఎక్స్పెన్స్ ఇన్కర్ అవుతాం. ఏంటది? సాలరీస్ అండ్ వేజెస్ ఎంగేజ్డ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం మనం ఇన్కర్ అయ్యే ఏ ఎంప్లాయీ సాలరీ అయినా సరే మనం డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్లో తీసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ కాస్ట్ విత్ డిస్ట్రిబ్యూషన్, మీరు డిస్ట్రిబ్యూషన్ చేసే టైమింగ్లో ఏదైనా ఇన్సూరెన్స్ కాస్ట్ ఇన్కర్ అయినా, ఎందుకంటే మనం డెలివరీ చేస్తున్నాం అనుకోండి కస్టమర్ ప్లేస్కి, అలాగా మనం ఇన్సూరెన్స్ కాస్ట్ ఏది ఇన్కర్ అయినా సరే దాని కన్సర్న్డ్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఒకవేళ మనం రెంట్కి తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసినా, ఒకవేళ అది మన ఓన్ వెహికల్ అనుకోండి, ఆ ఓన్ వెహికల్ కన్సర్న్ డీజిల్ కాస్ట్ కానీ మెయింటెనెన్స్ కాస్ట్ కానీ దాని డెప్రిషియేషన్ కానీ అన్ని కూడా మనకి ఎందులోకి వచ్చేస్తాయి, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్లోకి వస్తాయి. డెప్రిషియేషన్, ఎస్, డెప్రిషియేషన్, higher charges, maintenance and other operating costs related with what? Distribution vehicles. సో ఇదంతా మనకి కంప్లీట్లీ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్కి సెల్లింగ్ ఓవర్ హెడ్కి డిఫరెన్స్ ఏంటంటే సింపుల్గా ప్రొడక్ట్ సేల్ అవడం కోసం మనం ఇన్కర్ అయ్యే ప్రతి ఓవర్ హెడ్ సెల్లింగ్ ఓవర్ హెడ్. సేల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాన్ని ప్రొడక్ట్ డెలివరీ చేయడం కోసం మనం ఇన్కర్ అయ్యే కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. అర్థం అవుతుందా? సింపుల్గా చెప్పాలంటే వెహికల్ ట్రాన్స్పోర్టేషన్, మనం వెహికల్ రిలేటెడ్ ఇన్కర్ అయ్యే ప్రతి ఎక్స్పెండిచర్ మనకి ఎందులోకి వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. మరి ఆ వెహికల్ వెళ్ళాలంటే మళ్ళీ మనకి ఎవరు కావాలి, ఎంప్లాయీస్, వర్కర్స్, డ్రైవర్ కావాలి, అవునా కదా? సో దాని కన్సర్న్ ఎక్స్పెండిచర్ మొత్తం మనం ఏమంటాం, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ కాస్ట్ షీట్. జస్ట్ గో త్రూ ఇట్, విల్ గో ఫర్ ది ప్రాబ్లమ్స్. ఎస్, లుక్ ఎట్ ద ప్రాబ్లమ్. The following information has been obtained from the records of ABC Corporation for the period from June 1st to June 30. Opening and closing figures చూడండి మీకు. Cost of raw material opening closing, cost of work in progress opening closing, cost of finished goods opening closing, purchase of raw materials during June 2020, wages paid, factory overheads, administration overheads related to production. Observe చేసారా, అడ్మినిస్ట్రేషన్ overhead దేనికి రిలేటెడ్ ఇచ్చాడు, ప్రొడక్షన్ రిలేటెడ్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ overhead సేల్స్. ప్రిపేర్ ఎ స్టేట్మెంట్ గివింగ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్: రా మెటీరియల్ కన్జ్యూమ్, ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అండ్ నెట్ ప్రాఫిట్. సో ఒకసారి మీరు చూస్తే కనుక ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. ఆ ఐటమ్స్ అన్ని మనకి అవైలబుల్గా ఉన్నట్టేగా. రా మెటీరియల్ కన్జ్యూమ్, తర్వాత డైరెక్ట్ వేజెస్ యాడ్ చేశాడు, దెన్ ప్రైమ్ కాస్ట్ అరైవ్ అయ్యాడు. సి తర్వాత ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్లో మనకి ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఫ్యాక్టరీ ఓవర్హెడ్ డైరెక్ట్గా ఇచ్చేసాడా, ఎస్. దెన్ వర్క్స్ కాస్ట్, ఆ తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అడ్జస్ట్ చేసి నెట్ వర్క్స్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ అరైవ్ అయ్యాడు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ రిలేటెడ్ ప్రొడక్షన్ యాడ్ చేశాడు, అవునా కాదా? అదే వాడు రిలేటెడ్ ప్రొడక్షన్ ఇవ్వకపోయింటే ఏం చేస్తుండేవారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ యాడ్ చేసేవారు. దెన్ వి గాట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ రిలేటెడ్ ప్రొడక్షన్ ఒక్కటే ఇచ్చాడు స్పెషల్ ఐటమ్, ఇంకా చాలా ఉన్నాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్, క్వాలిటీ కంట్రోల్ కాస్ట్ అవేమి ఇవ్వలేదు, అవునా కాదా? ఒక్కోసారి అసలు ఈ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ రిలేటెడ్ ప్రొడక్షన్ కూడా ఇవ్వడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాక్టరీ కాస్ట్ అండ్ నెట్వర్క్స్ కాస్ట్ మనకి ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అరైవ్ అయ్యాం, దానికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్. సి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అరైవ్ అయిన తర్వాత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్ చేసి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అరైవ్ అయ్యాం. దెన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ ఇచ్చాడు, అది యాడ్ చేసి కాస్ట్ ఆఫ్ సేల్స్ అరైవ్ అయ్యాం. ఫైనల్లీ నెట్ ప్రాఫిట్ యాడ్ చేసి సేల్స్ అరైవ్ అయ్యాం, అవునా కదా? డైరెక్ట్గా ఉన్నాయి అన్ని. అయితే
మెయిన్ ఎగ్జామినేషన్ సమ్స్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ సమ్స్ మీరు హ్యాండిల్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. అండ్ నేను ఇంపార్టెంట్గా ఏం చెప్తానంటే ఈ ప్రాబ్లమ్స్లో కాస్ట్ షీట్లో మీకు ఎక్కువగా అంటే సమ్ క్లరికల్ కంప్యూటేషన్స్ కాకుండా మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. మిస్సింగ్ ఫిగర్స్ లాగా ఏదో ఒకటి కంప్యూట్ చేసేటట్టు కొన్ని పాయింట్స్ ఇస్తూ ఉంటాడు. అది మీరు కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఆ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు అదర్ చాప్టర్స్కి లింక్ చేస్తూ కూడా ఇస్తూ ఉంటాడు. ఓవర్ హెడ్స్ని ఏదైనా కొంచెం ట్రిక్కీగా అడగడం కానీ, మెటీరియల్స్లో ఏదైనా చిన్న చేంజ్ అడగడం కానీ ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. అలాగే ఈ ఎక్స్పెన్సెస్ మీరు రాసేటప్పుడు మీకు తెలియని ఎక్స్పెండిచర్ ఏదైనా ఇవ్వడానికి ట్రై చేస్తారు. అసలు యాక్చువల్ తెలియని ఎక్స్పెండిచర్ అంటే ఏం లేదు. మీరు మీ స్టడీ మెటీరియల్లో ఉన్న అన్ని ఐటమ్స్ని మీరు కవర్ చేస్తే అవే అడుగుతూ ఉంటాడు. అర్థమవుతుందా? మనం లోపలికి వెళ్ళి చదవకపోవడం వల్ల ఆ ఐటమ్ మనకి ఇస్తే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇస్ క్లియర్? అండ్ ఆల్సో కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన ఇంకొక రూల్ ఏంటంటే కాస్ట్ షీట్ ఈస్ ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అక్రూవల్ కాన్సెప్ట్. అంటే ఏదైనా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఇస్తే లైక్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అన్నా, అవుట్ స్టాండింగ్ ఓవర్ హెడ్స్ అన్నా మీరు ఇమీడియట్గా రెస్పెక్టివ్ ఎక్స్పెండిచర్కి ఏం చేయాలి? యాడ్ చేయాలి. అదే ప్రీపెయిడ్ అయితే ఏం చేయాలి? లెస్ చేయాలి. సో కాస్ట్ షీట్ ఈస్ ప్రిపేర్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ వాట్? అక్రూవల్ కాన్సెప్ట్. అది కూడా కొంచెం కేర్ఫుల్గా బ్రెయిన్లో పెట్టుకుని కొంచెం మీరు హ్యాండిల్ చేయండి సమ్స్. ఇస్ ఇట్ క్లియర్? విత్ దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ షీట్ ఈస్ కంప్లీటెడ్. ద నెక్స్ట్ చాప్టర్ ఇస్ మెటీరియల్స్. ఇందులో థియరీ పార్ట్ కూడా ఉంటుంది కొంత. మేజర్గా ప్రాబ్లమాటిక్ పార్ట్ మన ఫోకస్. ఓకే. ఎస్. ఆల్ కమోడిటీస్ ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్ యూజ్ టు మేక్ ఫైనల్ ప్రొడక్ట్. మన ఫైనల్ ప్రొడక్ట్ కోసం మనం యూజ్ చేసే ప్రతి కాంపోనెంట్ మనకు మెటీరియలే. రైట్ ఆర్ రాంగ్? Material control. The systematic control of the procurement, storage and usage of materials to maintain even flow of materials and avoiding at the same time excessive investment in inventories. ఇన్వెంటరీస్లో ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేయకూడదు, అలాగే మన ప్రొడక్షన్ కూడా ఆగకూడదు. అట్లా మనం బ్యాలెన్స్డ్గా మెటీరియల్ కంట్రోల్ చేయాలి. రైట్ ఆర్ రాంగ్? అది మనం పర్చేస్ చేసేటప్పుడు, స్టోర్ చేసేటప్పుడు, యూజ్ చేసేటప్పుడు, అలాగే వాటిని మెయింటైన్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ దట్స్ వాట్ మెటీరియల్ కంట్రోల్. మీరు ప్రతి సిచ్యువేషన్లోనూ మెటీరియల్ మీద కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే పర్చేస్ చేసేటప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, స్టోర్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, అండ్ దెన్ వాట్ యూస్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. బికాస్ మనం హ్యాండిల్ చేసేది ఒక 10 రూపాయలు 20 రూపాయల మెటీరియల్ కాదు, క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మెటీరియల్. రైట్ ఆర్ రాంగ్? సో దానికి కంట్రోల్ కంపల్సరీ. మనం జనరలీ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్ అంటే ఏంటి సార్? మెటీరియల్ని మీరు పర్చేస్ చేసేటప్పుడు మీరు ఫాలో అయ్యే ప్రొసీజర్స్ ఏంటి? బిల్ ఆఫ్ మెటీరియల్. మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ పర్చేస్ చేస్తాం అనే దాని కన్సర్న్ డీటెయిల్స్ అన్ని మనకి బిల్ ఆఫ్ మెటీరియల్లో ఉంటాయి. మెటీరియల్ రిక్విజిషన్ నోట్. యు సీ బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకి పర్చేస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డాక్యుమెంట్ అది. ఇస్ ఇట్ క్లియర్? అలాగే మెటీరియల్ రిక్విజిషన్ నోట్. మెటీరియల్ రిక్విజిషన్ నోట్ అంటే జనరల్గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎవరిని అప్రోచ్ అవుతుంది మెటీరియల్ కోసం? స్టోర్స్ డిపార్ట్మెంట్. రైట్ ఆర్ రాంగ్? సో స్టోర్స్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎంత మెటీరియల్ కావాలి, ఏ కేటగిరీ ఆఫ్ మెటీరియల్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలనే దానికి రిలేటెడ్గా మనం యూస్ చేసే నోట్ ఏంటి? మెటీరియల్ రిక్విజిషన్ నోట్. సో మెటీరియల్ ఎంఆర్ఎన్ అని చెప్పి మనం స్టోర్స్ లెడ్జర్లో యూస్ చేస్తూ ఉంటాం, గుర్తుందా? ఎస్. తర్వాత పర్చేజ్ రిక్విజిషన్ నోట్. జనరలీ ఈ పర్చేజ్ రిక్విజిషన్ నోట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకు పర్చేస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. సో పర్చేస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ రిక్విజిషన్ నోట్ ఏంటి? పర్చేస్ రిక్విజిషన్ నోట్. అంటే ఇది యాక్చువల్లీ పర్చేస్ రిక్విజిషన్ నోట్ ఎక్కడి నుంచి వస్తుంది? స్టోర్స్ డిపార్ట్మెంట్ నుంచి. అంటే స్టోర్స్లో ఏదైనా మెటీరియల్ అయిపోయింది అనుకోండి, ఆ మెటీరియల్ కావాలి అని చెప్పి స్పెసిఫిక్ ఇమీడియట్గా ఏ డిపార్ట్మెంట్ అప్రోచ్ అవుతుంది? స్టోర్స్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్. అప్పుడు మనం ప్లేస్ చేసే నోట్, యూస్ చేసే నోట్ ఏంటి? పర్చేస్ రిక్విజిషన్ నోట్. అండ్ దెన్ పర్చేస్ ఆర్డర్. జనరలీ పర్చేస్ డిపార్ట్మెంట్ పర్చేస్ ఆర్డర్ ప్లేస్ చేస్తుంది. అండ్ గూడ్స్ రిసీవ్డ్ నోట్. ఇమీడియట్గా గూడ్స్ రిసీవ్ చేసుకోగానే జిఆర్ఎన్ అనే నెంబర్ని మనం మెన్షన్ చేస్తాం. గూడ్స్ రిసీవ్డ్ నోట్ ఎక్కడ వస్తుంది? జిఆర్ఎన్ మనకి మీకు గుర్తుండే స్టోర్స్ లెడ్జర్లో. అలాగే మెటీరియల్ ట్రాన్స్ఫర్ నోట్. సమ్ టైమ్స్ బ్యాచ్ టు బ్యాచ్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి, అప్పుడు మనం యూస్ చేసే నోట్ ఏంటి? మెటీరియల్ ట్రాన్స్ఫర్ నోట్. మెటీరియల్ రిటర్న్ నోట్. కొన్నిసార్లు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి రిటర్న్ ఇచ్చేస్తుంది మెటీరియల్ని? స్టోర్స్ డిపార్ట్మెంట్కి. అప్పుడు మనం యూస్ చేసే నోట్ ఏంటి? ఎంఆర్ఎన్, మెటీరియల్ రిటర్న్ నోట్. Yes, these are the some notes we'll use. Look at the points here. Bill of material. List specifying the standard quantities and qualities of materials and components required for producing a product or carrying a job. So ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తాను, బిల్ ఆఫ్ లిస్ట్ స్పెసిఫైయింగ్ ద స్టాండర్డ్ క్వాంటిటీస్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ మెటీరియల్స్. అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలనే దానికి రిలేటెడ్ డేటా అంతా మనకి ఎందులో ఉంటుంది? బిల్ ఆఫ్ మెటీరియల్. మెటీరియల్ రిక్విజిషన్ డాక్యుమెంట్ యూస్ టు ఆథరైజ్ అండ్ రికార్డ్ ద యూస్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ స్టోర్స్.
And then purchase requisition document is prepared by storekeeper to initiate the process of purchase. And the storekeeper stores నుంచి ఎంత మెటీరియల్ కావాలనేది ఆ రిక్విజిషన్ ప్లేస్ చేస్తారు ఎవరికి, పర్చేస్ డిపార్ట్మెంట్ కి. దెన్ పర్చేస్ ఆర్డర్, రిటర్న్ రిక్వెస్ట్ టు ద సప్లయర్ టు సప్లై సర్టెన్ స్పెసిఫైడ్ మెటీరియల్ అట్ స్పెసిఫైడ్ రేట్స్ అండ్ విత్ ఇన్ అ స్పెసిఫైడ్ పీరియడ్. ఇది ఎవరు, మన పర్చేస్ డిపార్ట్మెంట్ ప్లేస్ యూస్ చేసే ఆర్డర్. ఇది పర్చేస్ ఆర్డర్, రైట్ ఆర్ రాంగ్? ఎవరికి ప్లేస్ చేస్తాం పర్చేస్ ఆర్డర్? సప్లయర్కే కదా. The goods received note, this document is prepared by receiving department which unpacks the goods received and verifies the quantities and other details. Yes. And then material transfer note, this document is prepared when the material is transferred from one department to another department. Material return note, a document given with goods being returned from factory back to stores. Yes, right, already these points were covered. Valuation of material receipts. You see, మీరు కాస్ట్ ఆఫ్ మెటీరియల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు కన్సిడర్ చేసిన ఐటమ్స్ ఏంటి అంటే, మెటీరియల్ కాస్ట్ అంటే ఏంటి, ఓన్లీ పర్చేస్ ప్రైస్ ఏనా, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయా అంటే చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మీరు మెటీరియల్ని పర్చేస్ చేసేటప్పుడు చాలా అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాతే మీకు ఫైనల్ మెటీరియల్ కాస్ట్ అనేది వస్తుంది. ఓకే, వాటిలో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ ఆఫ్ ఐటమ్స్ అసోసియేటెడ్ విత్ పర్చేస్ ఆఫ్ మెటీరియల్స్. ట్రేడ్ డిస్కౌంట్ డిడక్టెడ్ ఫ్రమ్ పర్చేస్ ప్రైస్ ఇఫ్ నాట్ షోన్ యాజ్ డిడక్షన్ ఇన్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ లో డిడక్షన్ కింద కానీ చూపించకపోతే కనుక మీరు ఏం చేయాలి, ట్రేడ్ డిస్కౌంట్ ని లెస్ చేయాలి. అది ఆల్రెడీ డిడక్ట్ చేస్తుంది అనుకోండి, మీరు డిడక్ట్ చేసిన అవసరం లేదు. క్వాంటిటీ డిస్కౌంట్ డిడక్టెడ్ ఫ్రమ్ పర్చేస్ ప్రైస్ ఇఫ్ నాట్ షోన్ యాజ్ డిడక్షన్ ద ఇన్వాయిస్. సింపుల్. ట్రేడ్ డిస్కౌంట్ కానీ క్వాంటిటీ డిస్కౌంట్ కానీ ఒక డిడక్షన్ కానీ చూపించకపోతే మీరు ఏం చేయాలి, లెస్ చేయాలి. క్యాష్ డిస్కౌంట్ అనేది మనకి ఇర్రెలవెంట్, ఎందుకంటే అది ఒక ఫైనాన్స్ ఐటమ్. మొత్తం పర్చేస్ చేసేసిన తర్వాత పేమెంట్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో పార్ట్ ఇది. వాట్ యూ సే? ఎస్, అది అసలు మనం పొరపాటును కూడా డిడక్ట్ చేయం. And then subsidy or grant or incentives, you have to remember this point, right? Not deducted, it should not be deducted. Please tell me, trade discount and quantity discount should be deducted. If it is not yet deducted, right? For cash discount should not be deducted. Then subsidy or grant or incentives, ఏదైనా మనం మెటీరియల్ పర్చేస్ చేసేటప్పుడు గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ గ్రాంట్స్ కానీ ఏదైనా ఇన్సెంటివ్స్ కానీ మనం తీసుకుంటే కనుక వాటిని ఇమీడియట్ గా మనం ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ పర్చేస్ లో చేంజ్ చేయాలి, లెస్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, నా ప్రొడక్షన్ ఎంకరేజ్ చేయడం కోసం నేను సెజ్లో యూనిట్ రన్ చేస్తున్నాను. నేను రా మెటీరియల్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క యూనిట్కి 100 రూపీస్ పర్చేస్ చేస్తున్నాను. ఆ 100 రూపీస్లో నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది ఒక 30 రూపీస్ వరకు. అప్పుడు నేను మెటీరియల్ కాస్ట్ ఎంత రాయాలి, 70 రాయాలి. అర్థమవుతుందా? ఎస్. సో దిస్ ఇస్ వాట్ ది డిడక్షన్. సబ్సిడీ ఆర్ గ్రాంట్ ఆర్ ఇన్సెంటివ్స్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ మెటీరియల్ పర్చేస్ కాస్ట్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, రోడ్ ట్యాక్స్ ఆర్ టోల్ ట్యాక్స్, ఒకవేళ మనమే పే చేస్తే ఇఫ్ పెయిడ్ బై బయర్ ఇంక్లూడెడ్ విత్ కాస్ట్ ఆఫ్ పర్చేస్. మనం ఏదైనా రోడ్ ట్యాక్స్ కానీ టోల్ ట్యాక్స్ కానీ పే చేస్తే కనుక దాని కన్సర్న్ మెటీరియల్ కాస్ట్ మనం ఏం చేయాలి, ఇమీడియట్ గా యాడ్ చేసేయాలి. అంటే ట్రాన్స్పోర్టేషన్ లో మనమే ట్రాన్స్పోర్టేషన్ కానీ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ గా టోల్ ట్యాక్స్ కానీ అదర్వైజ్ రోడ్ ట్యాక్స్ కానీ మనం ఏమైనా పే చేస్తే కనుక వాటిని పర్చేస్ కాస్ట్ కి మనం యాడ్ చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. ఐజిఎస్టి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ పర్చేస్. ఎస్జిఎస్టి సిజిఎస్టి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఇఫ్ క్రెడిట్ ఫర్ ది సేమ్ ఈస్ అవైలబుల్. ఏ జిఎస్టీ అయినా సరే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ అవైలబుల్ గా ఉంటే ఏం చేయాలి, ఎక్స్క్లూడ్ చేయాలి. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ అవ్వదు. మీకు క్రెడిట్ అవైలబుల్ గా లేదనుకోండి, మీకు క్రెడిట్ క్లెయిమ్ చేయలేరు. కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయలేనప్పుడు అది మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో పార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రూల్. మీకు బెనిఫిట్ వచ్చేటప్పుడు అది కాస్ట్ అవ్వదు కదా, అవునా కదా? మీరు ఏదైనా మెటీరియల్ పర్చేస్ చేసేటప్పుడు ఏ ట్యాక్స్ పే చేసినా కూడా దానికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తే దాన్ని మీరు పొరపాటును కూడా కాస్ట్ కింద కన్సిడర్ చేయొద్దు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాలేదనుకోండి, మనం బెనిఫిట్ రాదు కాబట్టి ఇంకా మనకు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో నౌ టెల్ మీ, సి ఈ ఎస్జిఎస్టి సిజిఎస్టికి మనకి ఏం చెప్పాడు, ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఇఫ్ క్రెడిట్ ఫర్ ది సేమ్ ఇస్ అవైలబుల్. అదే క్రెడిట్ అవైలబుల్ లేదంటే ఏం చేసేవారు, మీరు యాడ్ చేస్తాం. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ యాడెడ్ విత్ పర్చేస్ కాస్ట్. Then penalty and charges, demurrage, detention charges, fines, penalties not included with cost of purchase. ఎందుకంటే ఇవి మనకి అబ్నార్మల్ ఐటమ్స్, అవునా కాదా? మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డెమరేజ్ చార్జెస్, డిటెన్షన్ చార్జెస్, ఫైన్స్, పెనాల్టీస్ అవన్నీ పే చేస్తూ ఉంటాం కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల, అవునా కాదా? ఎక్కువ టైం స్టోర్ చేయడం కానీ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనం ఇవి ఎక్స్పెన్సెస్ ఎన్కర్ అవుతాం. వాటిని మనం ఏం చేయకూడదు, మెటీరియల్ కాస్ట్ లో ఇంక్లూడ్ చేయకూడదు. వాట్ యూ సే, వాట్ ఆర్ దోస్ ఎక్స్పెన్సెస్? పెనాల్టీస్ అండ్ చార్జెస్ కేటగిరీలో ఇచ్చారు. డెమరేజ్, డిటెన్షన్ చార్జెస్, ఫైన్స్, పెనాల్టీస్. దీస్ ఆర్ వాట్ సమ్ అబ్నార్మల్ ఐటమ్స్. అంటే అది మనకి కాస్ట్ లో పార్ట్ కాదు, మనం మిస్టేక్ వల్ల
మన ఫాల్ట్ వల్ల జరిగేవి కాబట్టి అది కంపెనీనే బేర్ చేయాలి, అది మెటీరియల్ కాస్ట్ యాడ్ చేయకూడదు. అదర్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయని చెప్తున్నాడు, ఇన్సూరెన్స్ చార్జెస్, కమిషన్ ఆర్ బ్రోకరేజ్ పెయిడ్ ఫ్రైట్ ఇన్వర్డ్స్. ఇన్సూరెన్స్ చార్జెస్, కమిషన్, బ్రోకరేజ్ పెయిడ్ ఆర్ ఫ్రైట్ ఇన్వర్డ్స్, ఇదంతా మనం కాస్ట్ ఆఫ్ పర్చేస్కి ఏం చేయాలి అంటే మనం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లో ఇన్సూరెన్స్ చార్జ్ పే చేసిన, ఎవరికైనా మధ్యలో కమిషన్స్ పే చేసిన, బ్రోకరేజ్ పే చేసిన, ఫ్రైట్ ఇన్వర్డ్స్ అది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, రైట్ ఆర్ రాంగ్, ఇదంతా మనకి ఎందులోకి వస్తుంది, మనకి కాస్ట్ ఆఫ్ పర్చేస్. దిస్ ఇస్ నాట్ కాస్ట్ ఆఫ్ కంటైనర్స్, దిస్ ఇస్ కాస్ట్ ఆఫ్ కంటైనర్స్. ఓకే, కంటైనర్స్ కాస్ట్. కంటైనర్స్లో మనం మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు అది నాన్ రిటర్నబుల్ కంటైనర్, రిటర్నబుల్ కంటైనర్ చెక్ చేసుకోవాలి. నాన్ రిటర్నబుల్ కంటైనర్స్ అనుకోండి, అప్పుడు ఆ కంటైనర్స్ కాస్ట్ మొత్తం మన పర్చేస్ కాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ కంటైనర్స్ కూడా మనం ఏం పే చేస్తున్నట్టు, ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవుతున్నట్టు, అవునా కాదా, మనీ పే చేస్తున్నట్టు. సో దట్ విల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యువర్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్. అదే రిటర్నబుల్ కంటైనర్ అనుకోండి, దాని కన్సర్న్ కాస్ట్ మనం మెటీరియల్ కాస్ట్ యాడ్ చేయకూడదు. కానీ ఏం చేస్తామంటే మనం ఏదైనా ఈ కంటైనర్స్ కోసం కొంత అమౌంట్ డిపాజిట్ చేసాం అనుకోండి, సేమ్ మీరు ఒక 100 crores డిపాజిట్ చేశారనుకోండి, దేనికోసం, కంటైనర్స్ కోసం, దానిలో మనకు 90 crores అమౌంట్ రిఫండ్ వచ్చేస్తుంది అనుకోండి, ఎంత మనీ రిటైన్ చేస్తాడు కంటైనర్స్ రిలేటెడ్గా, 10 crores. ఆ 10 crores మనీ మొత్తం మనం కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్కి ఏం చేయాలి, యాడ్ చేయాలి. లుక్ అట్ ద పాయింట్, ఇఫ్ అమౌంట్ ఆఫ్ రిఫండ్ ఇస్ లెస్ దెన్ ద అమౌంట్ పెయిడ్, ద షార్ట్ ఫాల్ ఓన్లీ ఇస్ యాడెడ్ విత్ కాస్ట్ ఆఫ్ పర్చేస్. హలో, అంటే రిటర్నబుల్ కంటైనర్స్ కూడా ఇండైరెక్ట్ గా అవతల పర్సన్ ఏం చేస్తున్నాడు, మనకి సప్లైర్ ఛార్జ్ చేస్తున్నాడు. సప్లైర్ ఛార్జ్ చేసిన ఇండైరెక్ట్ గా ఎలా ఉందంటే, మనం డిపాజిట్ చేసిన అమౌంట్ కి మనకి రిఫండ్ వచ్చిన అమౌంట్ కి డిఫరెన్స్ మనం ఎలా కన్సిడర్ చేయాలి, వాడు ఛార్జ్ చేసిన ఎక్స్పెండిచర్ కింద కన్సిడర్ చేయాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. సో రిటర్నబుల్ కంటైనర్స్ కి అయితే డిఫరెన్స్ బిట్వీన్ వాట్ అండ్ వాట్, రిఫండ్ అండ్ అమౌంట్ డిపాజిటెడ్ అండ్ రిఫండ్ అమౌంట్. అదే నాన్ రిటర్నబుల్ కంటైనర్స్ అయితే మొత్తం కంప్లీట్గా ఏం చేయాలి, మీరు యాడ్ చేయాలి. షార్టేజెస్, యూనో మీ మెటీరియల్ మీరు పర్చేస్ చేసే ప్రాసెస్లో కొన్నిసార్లు నార్మల్ రీజన్స్ వల్ల షార్టేజెస్ వస్తూ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ షార్టేజ్ అబ్జార్బ్ టు నార్మల్ రీజన్స్ వల్ల మీకు షార్టేజ్ వస్తే దాన్ని ఏం చేయాలి, దాన్ని గుడ్ యూనిట్స్కి అబ్జార్బ్ చేయాలి. గుడ్ యూనిట్ అంటే ఏంటి సార్, రా మెటీరియల్ యూనిట్స్. ఇక్కడ అంటే మనం యూజ్ చేయబోయే రా మెటీరియల్ యూనిట్స్కి ఆ షార్టేజ్ యూనిట్స్ కన్సర్న్ కాస్ట్ ఏం చేస్తాం, అబ్జార్బ్ చేస్తాం, అంటే యాడ్ చేస్తాం. షార్టేజ్ డ్యూ టు అబ్నార్మల్ రీజన్స్ వల్ల మనకు రా మెటీరియల్ షార్టేజ్ ఏదైనా వస్తే అది మొత్తం కంపెనీనే పే చేయాలి. దాన్ని దేనికి డెబిట్ చేయాలి, కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ చేయాలి. అగైన్ రిపీటింగ్, షార్టేజెస్ డ్యూ టు నార్మల్ రీజన్ షుడ్ బి అబ్జార్బ్ టు కాస్ట్ పర్ గుడ్ యూనిట్. షార్టేజ్ డ్యూ టు అబ్నార్మల్ రీజన్ షుడ్ బి డెబిటెడ్ టు కాస్టింగ్ మిల్. దిస్ ఇస్ రిగార్డింగ్ రా మెటీరియల్ షార్టేజెస్. ఇస్ ఇట్ క్లియర్? మనం కొంత రా మెటీరియల్ పర్చేస్ చేసాం, బేసిక్గా మినిమం కొన్ని యూనిట్స్, అంటే మనం ఒక 10,000 యూనిట్స్ పర్చేస్ చేసాం అనుకోండి, అందులో మినిమం ఒక 500 యూనిట్స్ పోతాయి. అది నార్మల్ లాస్. అది ఆ నార్మల్ లాస్ యూనిట్స్ కన్సర్న్ కాస్ట్ మొత్తాన్ని మనం ఏం చేయాలి, రిమైనింగ్ యూనిట్స్ అయిన 9,500 యూనిట్స్కి ఏం చేయాలి, ఛార్జ్ చేసేయాలి. అంటే రా మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ ఏం చేస్తాం, ఇన్ఫ్లేట్ చేస్తాం. అది నార్మల్ రీజన్స్ వల్ల వచ్చేది. అంటే కొన్నిసార్లు ఎవాపరేషన్ వల్ల కానీ అదర్ రీజన్స్ వల్ల కానీ మనకి నార్మల్ రీజన్లో మనకి ఆ షార్టేజ్ అనేది వస్తుంది. అబ్నార్మల్ రీజన్స్ అంటే మన ఫాల్ట్ వల్ల జరుగుతూ ఉంటుంది. మన స్టోరేజ్ కండిషన్ ప్రాపర్గా లేదనుకోండి, కొన్ని యూనిట్స్ మనకి స్పాయిల్ అవ్వచ్చు, కంప్లీట్లీ యూజ్లెస్ అయిపోవచ్చు రా మెటీరియల్ యూనిట్స్. అలాగే కొన్నిసార్లు మేజర్ యూనిట్స్ థెఫ్ట్ అయి ఉండొచ్చు, లేదా ఫైర్ అయి ఉండొచ్చు. ఇవన్నీ మనకి ఏమవుతాయి, మనకి షార్టేజెస్ అవుతాయి, అబ్నార్మల్ లాస్ వస్తాయి. అబ్నార్మల్ లాస్కి వచ్చిన యూనిట్స్ మొత్తాన్ని మనకు కన్సర్న్ కాస్ట్ మొత్తాన్ని దేనికి డెబిట్ చేయాలి, కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ చేయాలి. నెక్స్ట్ యు సీ మెటీరియల్ స్టోరేజ్ అండ్ రికార్డ్స్. జనరల్లీ మనం మెటీరియల్ పర్చేస్ చేయగానే స్టోర్ చేయడానికి మనం యూస్ చేసే 3 ఫార్మ్స్ ఆఫ్ రికార్డ్స్ ఏంటి అంటే బిన్ కార్డ్స్. ఈ బిన్ కార్డ్స్ ఏంటంటే బేసిక్ ఎంట్రీస్ ఉంటాయి ఇందులో, అంతే. ఏంటంటే ద ప్రైమ్ ఎంట్రీ రికార్డ్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ స్టాక్స్ కెప్ట్ ఇన్ ఆర్ అవుట్ బ్యాలెన్స్ హెల్డ్ ఇన్ డిజిగ్నేటెడ్ స్టోరేజ్ ఏరియాస్. రెస్పెక్టివ్ ఏరియాస్ స్ట్రైట్ అవే మన దగ్గర మనం ఎంత మెటీరియల్ తీసుకుంటున్నాం, ఎంత మెటీరియల్ మన పర్టికులర్ ప్లేస్ నుంచి వెళ్తుందనే దానికి రిలేటెడ్గా బిన్ కార్డ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. అంటే డీటెయిల్డ్గా ఉండవు, అంటే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకి స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందులో ఉండదు. అంటే ఎక్కడి నుంచి వచ్చిన అన్ని డీటెయిల్స్ ఉండవు. జస్ట్ మనకి ఏముంటాయి, ఇన్ ఆర్ అవుట్ బ్యాలెన్స్, ఎన్ని యూనిట్స్ వచ్చాయి, ఎన్ని యూనిట్స్ పోయాయి, ఓపెనింగ్ క్లోజింగ్, దట్స్ ఇట్, ఇంకేముండవు. స్టాక్ కంట్రోల్ కార్డ్స్. ఈ స్టాక్ కంట్రోల్ కార్డ్స్ మనం ఏం చేస్తామంటే రికార్డ్ విచ్ షోస్ ద ఓవరాల్ ఇన్వెంటరీ పొజిషన్ స్టోర్, అంటే టోటల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటిది, స్టాక్ కంట్రోల్ కార్డ్. మొత్తం డీటెయిల్గా ఉండేది ఒకే ఒక దానిలో, దేనిలో, స్టోర్స్ లెడ్జర్ మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఏ లెడ్జర్ కంటైనింగ్ సపరేట్ అకౌంట్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఆఫ్ మెటీరియల్ అండ్ కాంపోనెంట్ స్టాక్డ్ ఇన్ స్టోర్, గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ రిసీట్స్, ఇష్యూ, బ్యాలెన్స్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్
వాల్యూ అన్ని క్లియర్గా ఉంటాయి డీటెయిల్స్. వాల్యూ డీటెయిల్స్ ఎందులో ఉండవు? బిన్ కార్డ్లో ఉండదు, అర్థమవుతుంది. అలాగే దేనిలో ఉండదు? స్టాక్ కంట్రోల్ కార్డ్లో ఉండదు. దేనిలో మాత్రం ఉంటుంది వాల్యూ డీటెయిల్స్? అలాగే ఐటమ్ వైజ్ కూడా ఉంటుంది ఎందులో? స్టోర్స్ లెడ్జర్. గాట్ ఇట్. యూజెస్ ఆఫ్ మెటీరియల్, ఇన్వెంటరీ కంట్రోల్. Always we should maintain trade-off between stock out cost and overstocking. You should not maintain excess stock and you should not maintain insufficient stock. Excess stock maintain చేస్తే అన్నెసరిగా మనీ బ్లాక్ అయిపోతుంది. మనకి అన్నెసరిగా స్టోరేజ్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సెస్ మనం ఇన్కర్ అవ్వాల్సి వస్తుంది. అదే ఇన్సఫిషియెంట్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ కానీ మీరు మెయింటైన్ చేశారనుకోండి, స్టాక్ అవుట్ కాస్ట్ ఫేస్ చేయాలి. సార్ వాట్ ఈస్ దిస్ స్టాక్ అవుట్ కాస్ట్? మీరు రా మెటీరియల్ ఇన్సఫిషియెంట్ గా మెయింటైన్ చేయడం వల్ల ఏదైతే ప్రొడక్షన్ ఆగిపోయిందో, ఆగిపోయిన ప్రొడక్షన్ కన్సర్న్ సేల్స్ ఆగిపోయిందో, ఆ లాస్ ఆఫ్ సేల్స్ కన్సర్న్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ మనం ఎలా కన్సిడర్ చేయాలి? స్టాక్ అవుట్ కాస్ట్ కింద తీసుకోవాలి. అర్థమవుతుందా? సో సింప్లీ స్టాక్ అవుట్ కాస్ట్ ఇస్ అ కాస్ట్ దట్ ఇండికేట్స్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ బికాస్ ఆఫ్ వాట్? నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్సఫిషియెంట్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. మీరు ఏదైతే ఇన్సఫిషియెంట్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ మీరు మెయింటైన్ చేస్తారో దానివల్ల మీరు మిస్ అయ్యే లాస్ ఆఫ్ ప్రాఫిట్ మనం ఏం చేయాలి? మీరు ఫేస్ చేసే లాస్ ఆఫ్ ప్రాఫిట్ మనం స్టాక్ అవుట్ కాస్ట్ కింద కన్సిడర్ చేయాలి. కొన్నిసార్లు మీరు ఇన్ టైంలో డెలివరీ చేయకపోవడం వల్ల పెనాల్టీస్ ఏదైతే పే చేస్తారో ఎవరికి? కస్టమర్కి మీకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఇన్ టైంలో రా మెటీరియల్ సప్లై చేయాలని, వాడి గూడ్స్ మనం సప్లై చేయాలని. ఇన్ కేస్ అది మనం సప్లై చేయకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? మన దగ్గర రా మెటీరియల్ లేకపోవడం, అవునా కాదా? మన దగ్గర రా మెటీరియల్ లేనప్పుడు కస్టమర్కి మనం అనుకున్న టైంకి డెలివరీ చేయలేం. మన అగ్రిమెంట్ ప్రకారం డెలివరీ చేయనప్పుడు వారికి కొన్ని పెనాల్టీస్ పే చేస్తుంటాం. అది కూడా మనకి ఎందులో వస్తుంది? స్టాక్ అవుట్ కాస్ట్. ఆర్ యూ గెటింగ్? సో ఓవర్ స్టాకింగ్ ఉండకూడదు, స్టాక్ అవుట్ కాస్ట్ ఫేస్ చేయకూడదు, దానికి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. దట్స్ వాట్ ఇన్వెంటరీ కంట్రోల్. ఫర్ దట్ రీజన్ మనం ఏం ఫిక్స్ చేసుకోవాలంట? బై సెటింగ్ క్వాంటిటేటివ్ లెవెల్స్, ఇన్వెంటరీ స్టాక్ అవుట్, జస్ట్ ఇన్ టైమ్ పర్చేజెస్ ఆన్ ది బేస్ ఆఫ్ రిలేటివ్ క్లాసిఫికేషన్ యూజింగ్ రేషియో అనాలిసిస్, ఫిజికల్ కంట్రోల్. ఇవన్నీ మనకు పాయింట్స్ నెక్స్ట్ ఫర్దర్గా కవర్ అవుతాయి. సో ఈ లెవెల్స్ అన్ని మనం ఫిక్స్ చేసుకుని ఇన్వెంటరీని ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనం బెటర్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయాలి. సో వీ షుడ్ ఎక్సర్సైజ్ బెటర్ కంట్రోల్ ఓవర్ అవర్ ఇన్వెంటరీ. ఇస్ ఇట్ క్లియర్? Yes. Right. Next concept, stock levels. By setting quantitative levels, look at the formulas. Reorder level is equal to maximum consumption into maximum lead time. Maximum consumption to maximum lead time. That is what the formula for reorder level. What is the formula for reorder level? Maximum consumption to maximum lead time. Lead time అంటే డెలివరీ టైం. అంటే మనం రా మెటీరియల్ కోసం మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మనం డేట్ ఆఫ్ ప్లేసింగ్ ఆఫ్ ఆర్డర్ నుంచి రా మెటీరియల్ డెలివరీ రిసీట్ వరకు ఏదైతే టైం పీరియడ్ పడుతుందో దాన్ని మనం ఏమంటాం? లీడ్ టైం అంటాం. ఓకే. ఎస్. దెన్ reorder quantity. Reorder quantity is generally economic order quantity as a best reorder quantity. Okay. What is the formula for EOQ? Square root of 2AO by C, where A is annual raw material requirement, O is cost per order, C is inventory carrying cost per unit per annum, ICC per unit per annum. So EOQ is the best ordering quantity. EOQ is the best ordering quantity. ఎందుకంటే ఆ ఆర్డరింగ్ క్వాంటిటీ దగ్గర మనం టోటల్ కాస్ట్ని లీస్ట్ కాస్ట్ అచీవ్ చేయగలం. సో హౌ ఐ కెన్ క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్? ఇట్ ఈస్ ద టోటల్ ఆఫ్ పర్చేస్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్ అండ్ ఇన్వెంటరీ carrying cost. See, this is inventory carrying cost. Inventory carrying cost. You see, least cost మనం అచీవ్ చేయాలంటే ఈఓక్యూ దగ్గర ఆర్డరింగ్ కాస్ట్, ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ రెండు ఎలా ఉండాలి? మినిమం ఉండాలి, లీస్ట్ ఉండాలి. అంటే ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. ఆ రెండు ఈక్వల్ అయ్యేటట్టు మనం ఈఓక్యూ ఫార్ములాని మనం డిఫైన్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఫార్ములా, annual raw material requirement divided by ordering quantity. What is the formula for number of orders? Annual raw material requirement divided by ordering quantity. Ordering cost is equal to number of orders into cost per order. Ordering cost is equal to number of orders into cost per order. Inventory carrying cost is equal to average quantity into ICC per unit per annum. Average quantity అంటే EOQ or ROQ divided by 2. Generally EOQ divided by 2 అంటాం. Sometimes మనకు ఒకవేళ ROQ ఉంటే ROQ divided by 2 తీసుకోవాలి. So tell me, what is the formula for EOQ? Square root of 2AO by C.
టోటల్ కాస్ట్ అంటే ఏమేమి వస్తాయి? పర్చేస్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్. పర్చేస్ కాస్ట్ మోస్ట్లీ మనం ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే ఏ ఆర్డరింగ్ క్వాంటిటీ దగ్గర అయినా సరే పర్చేస్ కాస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి. కేసు ఒకవేళ మీ పర్చేస్ ప్రైస్లో డిస్కౌంట్స్ ఉంటే మీ టోటల్ కాస్ట్లో పర్చేస్ కాస్ట్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాస్ట్ అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఆర్డరింగ్ కాస్ట్? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్? యాన్యువల్ రా మెటీరియల్ రిక్వైర్మెంట్ డివైడ్ బై ఆర్డరింగ్ క్వాంటిటీ. What is the formula for inventory carrying cost? Average quantity into ICC per unit per annum. And what is the formula for average quantity? EOQ or ROQ divided by 2. Got it? See, frequency of every fresh order or time gap between two orders. Generally, మన రెండు ఆర్డర్స్ కి మధ్య ఉండే టైం గ్యాప్ క్యాలిక్యులేట్ చేయడం కోసం యూస్ చేసే ఫార్ములా ఏంటో ఒకసారి చూడండి. 365 days divided by number of orders. అది డేస్ లో కావాలంటే, అదే మంత్స్ లో కావాలంటే 12 months divided by number of orders. వీక్స్ లో కావాలంటే 52 weeks divided by number of orders. Got it? సో జనరల్ గా మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి మనం ఏదైతే టైం పెట్టి తీసుకుంటామో దాన్ని మనం ఏమంటాం? టైం గ్యాప్ బిట్వీన్ టూ ఆర్డర్స్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎవ్రీ ఫ్రెష్ ఆర్డర్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎవ్రీ ఫ్రెష్ ఆర్డర్, దాని ఫార్ములా ఏంటి? 365 days divided by number of orders. సో అగైన్ నేను ఇప్పుడు స్టాక్ లెవెల్స్ మూవ్ అవుతాను. నౌ వి అండర్స్టూడ్ వాట్ ఈఓక్యూ. ఈఓక్యూ దగ్గర మన టోటల్ కాస్ట్ ఎప్పుడు లీస్ట్ వస్తుంది. మీరు డిఫరెంట్ ఆర్డరింగ్ క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు అందులో ఏ ఆర్డరింగ్ క్వాంటిటీ దగ్గర మీకు లీస్ట్ కాస్ట్ వస్తుందంటే ఈఓక్యూ దగ్గర. ఫార్ములా బేస్డ్ ఈఓక్యూ అనేది సమ్ టైమ్స్ మనకు పాసిబుల్ కాకపోవచ్చు, ఆ ఆర్డరింగ్ క్వాంటిటీ ప్లేస్ చేయడానికి పాసిబుల్ కాకపోవచ్చు. సమ్స్లో మీకు ఏం చేస్తాడంటే ఆర్డరింగ్ క్వాంటిటీస్ వాడే ఇస్తాడు, వాడే స్పెసిఫిక్ ఆర్డరింగ్ క్వాంటిటీస్ ఇస్తాడు. ఆ ఆర్డరింగ్ క్వాంటిటీస్లో బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ ఏంటనేది ఐడెంటిఫై చేయమంటాడు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వాడు ఇచ్చిన ప్రతి ఆర్డరింగ్ క్వాంటిటీకి టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఆర్డరింగ్ కాస్ట్, ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఆ రెండు ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. మరి ఫార్మేట్ ఎలా ఉంటుంది సార్ అంటే జనరల్గా క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ కాస్ట్ ఫర్ ది డిఫరెంట్ ఆర్డరింగ్ క్వాంటిటీస్ అని చెప్పి మనం రాసుకుని పర్టికులర్స్ ఆర్డరింగ్ క్వాంటిటీ సే 2000 యూనిట్స్, 4000 యూనిట్స్, 6000 యూనిట్స్, 10,000 యూనిట్స్, అలా మీ ఆర్డరింగ్ క్వాంటిటీ డిఫర్ అవుతూ ఉంది. వాడు ఇచ్చేసారు ఆర్డరింగ్ క్వాంటిటీ ఆల్రెడీ. అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా యాన్యువల్ రా మెటీరియల్ రిక్వైర్మెంట్ డివైడ్ బై ఆర్డరింగ్ క్వాంటిటీ. తర్వాత నెక్స్ట్ ఆర్డరింగ్ కాస్ట్, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్. తర్వాత యావరేజ్ క్వాంటిటీ, ఆర్డరింగ్ క్వాంటిటీ డివైడ్ బై 2. ప్రతి కాలంలోనే క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు యావరేజ్ క్వాంటిటీ ఇంటూ ఐసీసీ పర్ యూనిట్ పర్ యానం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. అప్పుడు మీరు ఆర్డరింగ్ కాస్ట్, ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ రెండింటిని యాడ్ చేసి వచ్చేది ఏంటి? టోటల్ కాస్ట్. ఆ టోటల్ కాస్ట్ ఎక్కడ లీస్ట్ వస్తే అదే మనకి ఏమవుతుంది? బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ అవుతుంది. అప్పుడు ఫార్ములాతో సంబంధం లేని ఆర్డరింగ్ క్వాంటిటీ మీరు సెలెక్ట్ చేస్తారు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. అండ్ ఆల్సో మీరు ఈ ఎకనామిక్ అంటే బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి పర్చేస్ కాస్ట్ ఇగ్నోర్ చేస్తాడు, ఒక్కొక్కసారి పర్చేస్ కాస్ట్ కన్సిడర్ చేస్తాడు. సార్ ఎప్పుడు ఇగ్నోర్ చేస్తాడు, ఎప్పుడు కన్సిడర్ చేస్తాడు? జనరలీ డిస్కౌంట్స్ ఏమీ లేనప్పుడు మనం పర్చేస్ చేసినప్పుడు రా మెటీరియల్ పర్చేస్ ప్రైస్లో డిస్కౌంట్స్ ఉంటాయి కదా, పర్చేస్ ప్రైస్లో డిస్కౌంట్స్ ఏమీ లేనప్పుడు పర్చేస్ కాస్ట్ని ఇగ్నోర్ చేయాలి. ఒకవేళ పర్చేస్ ప్రైస్లో డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే మీరు ఏం చేయాలి? ఈవెన్ పర్చేస్ కాస్ట్ కూడా టోటల్ కాస్ట్లో పార్ట్ కింద కన్సిడర్ చేస్తూ టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అంటే అప్పుడు మీరు కాస్ట్ ఏమేమి తీసుకోవాలి? పర్చేస్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ 3 తీసుకోవాలి. ఎప్పుడు పర్చేస్ కాస్ట్ తీసుకుంటారు సార్? మీ క్వాంటిటీ వల్ల పర్చేస్ ప్రైస్లో ఏదైనా డిస్కౌంట్ వస్తే ఆ డిస్కౌంట్ కూడా మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి టోటల్ కాస్ట్ మీద, అప్పుడు పర్చేస్ కాస్ట్ పిక్చర్లోకి వస్తుంది. గాట్ ఇట్? అండ్ ఆల్సో ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం అనేది ఒక్కొక్కసారి ఒక్కోలా ఇస్తూ ఉంటాడు. ఐసీసీ పర్ యూనిట్ పర్ యానం అనేది సమ్ టైమ్స్ పర్సెంటేజ్ ఫార్ములా ఇస్తాడు, సమ్ టైమ్స్ పర్ యూనిట్ ఫార్ములా ఇస్తాడు. పర్ యూనిట్ ఫార్ములా ఇస్తే కనుక అది మంత్కి ఇచ్చాడో పర్ యానంకి ఇచ్చాడో చెక్ చేసుకోవాలి. మంత్కి ఇస్తే 12 months మల్టిప్లై చేయాలి. అలా కాకుండా పర్ యూనిట్ పర్ యానం ఇచ్చేసారు డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి అదే ఐసీసీ పర్ యూనిట్ పర్ యానం అనేది మీ పర్చేస్ ప్రైస్ మీద పర్సెంటేజ్ కింద ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ పర్సెంటేజ్ ని పర్చేస్ ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ మీద అప్లై చేసి ఐసీసీ పర్ యూనిట్ పర్ యానం అరైవ్ అవ్వాలి. మై డియర్ స్టూడెంట్స్, రిమెంబర్ వన్ థింగ్ హియర్, ఎవ్రీ టైం మీ పర్చేస్ ప్రైస్ కానీ వేరీ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఐసీసీ పర్ యూనిట్ పర్ యానం కూడా ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఆర్ యు గెటింగ్? ఎస్. అయితే మీరు ఐసీసీ పర్ యూనిట్ పర్ యానం అనేది ఎలా ఇస్తారంటే ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ పర్సెంటేజ్ అని ఇచ్చేస్తాడు అంతే. ఆ పర్సెంటేజ్ చూడగానే ఇమీడియట్ గా అది పర్చేస్ ప్రైస్ మీద పర్సెంటేజ్ అప్లై చేయమని వాడు చెప్పడు. మీరు అక్కడ పర్చేస్ ప్రైస్ మీద పర్సెంటేజ్ అప్లై చేస్తే కానీ ఏం రాదు? ఐసీసీ పర్ యూనిట్ పర్ యానం అనేది రాదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. దిస్ ఇస్ అ వే టు క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్ and a different ordering quantity levels. Is it clear to all of you? Yes. This is all about EOQ. ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఈఓక్యూనే ఆర్ఓక్యూ. సరే, ఆర్ఓక్యూ అంటే ఏంటి, ఈఓక్యూ అంటే ఏంటి? నిజానికి రెండు ఒకటే.
మనం ఏదైతే ఆర్డరింగ్ క్వాంటిటీని ప్లేస్ చేస్తామో, ప్రతిసారి మన సోర్స్లో రా మెటీరియల్ అయిపోతూ ఉన్నప్పుడు మనం ఆర్డరింగ్ క్వాంటిటీ ప్లేస్ చేస్తాం కదా సప్లయర్కి. ఏదైతే మీరు ఆర్డరింగ్ క్వాంటిటీ ప్లేస్ చేస్తారో దాన్ని రీఆర్డర్ క్వాంటిటీ అంటారు. అంటే ఇంకోసారి ఆర్డర్ చేస్తాం. పాయింట్. ఆ రీఆర్డర్ క్వాంటిటీ అనేది ఎంత ఆర్డరింగ్ క్వాంటిటీ ఉంటే బెస్ట్ అంటే అది ఈఓక్యూ. ఎకనమిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ అనేది ఒక సజెస్టెడ్ ఆర్డరింగ్ క్వాంటిటీ. అక్కడ లీస్ట్ కాస్ట్ వస్తుంది కాబట్టి ఈఓక్యూ బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేస్తే నాకు 2500 యూనిట్స్ వచ్చింది, అది బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ. కానీ నేను సప్లైర్ దగ్గరికి వెళ్ళి 2500 యూనిట్స్ అడుగుతుంటే వాడు సప్లై చేయను అంటున్నాడు. వాడు మినిమం 3000 ఉంటే కానీ సప్లై చేయను అన్నాడు. అప్పుడు మనం ఈఓక్యూ 2500 ఫిక్స్ చేసుకున్నా కూడా సప్లైర్ ఏదైతే సప్లై చేస్తారో ఆర్డరింగ్ క్వాంటిటీగా నేను పర్చేస్ చేయగలను. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అప్పుడు ఏదైతే మనకు ఆర్డరింగ్ క్వాంటిటీ వస్తుందో దాన్ని మనం రీఆర్డర్ క్వాంటిటీ అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఈవెన్ దో ఈఓక్యూ ఇస్ 2500 యూనిట్స్, ఐ కెనాట్ ప్లేస్ దట్ ఆర్డరింగ్ క్వాంటిటీ, దెన్ ద రీఆర్డర్ క్వాంటిటీ విల్ బి 3000. ఇన్ కేస్ నేను ఈఓక్యూ 2500 క్యాలిక్యులేట్ చేసుకున్నాను, సప్లైర్కి ఆర్డర్ ప్లేస్ చేస్తాను, అతను సప్లై చేసేస్తాడు, హీఈస్ విల్లింగ్. అప్పుడు ఆ కాంటెక్స్ట్ లో ఏమవుతుంది, మనకి ఈఓక్యూనే ఆర్ఓక్యూ అవుతుంది. అర్థమవుతుందా? అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫికల్లీ స్టేటెడ్, ఆల్వేస్ ఆర్ఓక్యూ ఇస్ ఈక్వల్ టు ఈఓక్యూ. ఏమీ చెప్పకపోతే ఆర్ఓక్యూనే ఈఓక్యూనే ఆర్ఓక్యూ, ఈఓక్యూనే ఆర్ఓక్యూ. కానీ సమ్ టైమ్స్ వాడు ఏం చేస్తాడు, ఈఓక్యూకి ఆర్ఓక్యూకి డిఫరెన్స్ ఇస్తాడు. వాడు ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయమంటాడు, కానీ రీఆర్డర్ క్వాంటిటీ ఇంకేదో క్వాంటిటీ ఇస్తాడు. అప్పుడు మీ టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఎక్కడ లిస్ట్ వస్తుంది, ఈఓక్యూ దగ్గర లిస్ట్ వస్తుంది. ఆర్ఓక్యూ దగ్గర కాస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. ఆబ్వియస్, ఎందుకంటే టోటల్ కాస్ట్ లిస్ట్ వచ్చేది ఒకే ఒక పాయింట్ దగ్గర, అది ఎక్కడ, ఈఓక్యూ. సబ్జెక్ట్ టు వన్ కండిషన్, డిస్కౌంట్స్ అనేవి ఉండకూడదు. ఈఓక్యూ కన్నా వన్ ఆఫ్ ది బేజర్ అజంప్షన్ ఏంటంటే డిస్కౌంట్స్ ఆర్ నాట్ అప్లికబుల్. ఏ డిస్కౌంట్స్? పర్చేస్ ప్రైస్ డిస్కౌంట్స్. పర్చేస్ ప్రైస్ డిస్కౌంట్స్ లేకపోతే మాత్రమే ఈఓక్యూ బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ అవుతుంది. ఇన్ కేస్ పర్చేస్ ప్రైస్ లో ఒకవేళ సప్లై డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఈఓక్యూ బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ చెప్పలేరు. అప్పుడు మీరు ప్రతి ఆర్డరింగ్ క్వాంటిటీ దగ్గర టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఏది లీస్ట్ వస్తే అది బెస్ట్ అవుతుంది. అగైన్ రిపీటింగ్, ఈఓక్యూ బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీనా? ఎస్, సబ్జెక్ట్ టు వన్ కండిషన్, సప్లై షుడ్ నాట్ ఆఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కౌంట్స్ బికాస్ ఆఫ్ బల్క్ పర్చేస్ క్వాంటిటీ. అంటే పెద్ద పెద్ద ఆర్డరింగ్ క్వాంటిటీని మనం పర్చేస్ చేస్తున్నప్పుడు సప్లైర్ మనకి ఎటువంటి డిస్కౌంట్స్ ఇవ్వనప్పుడు మాత్రమే ఈఓక్యూ బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ అవుతుంది. ఒకవేళ సప్లైర్ కానీ డిస్కౌంట్స్ ఇస్తే యూ కెనాట్ సింప్లీ సే ఈఓక్యూ ఇస్ ద బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ. అప్పుడు బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కడ లీస్ట్ కాస్ట్ వస్తే అదే బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ. అప్పుడు మనం డిస్కౌంట్స్ కన్సిడర్ చేస్తూ పర్చేస్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ అరైవ్ అయ్యి ఎక్కడ లీస్ట్ వస్తే అదే బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ అని చెప్పాలి. అప్పుడు ఆర్డరింగ్ క్వాంటిటీ ఏమవుతుంది, మనకి ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ అవుతుంది. అది గెటింగ్ మై పాయింట్? So EOQ formula is the best formula, subject to one exception. What was that? Discounts are not applicable. ఆ assumption తోనే మనం EOQ formula డిఫైన్ చేస్తాం. Is it clear to all of you? Next, stock levels. Now let me start with the first stock level. What is the formula for reorder level? Maximum consumption to maximum lead time. మన స్టాక్ లెవెల్స్, డిఫరెంట్ స్టాక్ లెవెల్స్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో రీఆర్డర్ లెవెల్ అంటే ఏంటి అంటే ఏ లెవెల్ ఆఫ్ స్టాక్ లెవెల్కి అయితే రీచ్ అవుతుందో, ఎక్కడైతే మనం ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేస్తామో, స్టాక్ లెవెల్ ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఏ లెవెల్ దగ్గర అయితే మనం ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేస్తామో దాన్ని రీఆర్డర్ లెవెల్ అంటాం. రీఆర్డర్ లెవెల్ అంటే ఏ లెవెల్ దగ్గరికి అయితే మీ యూనిట్స్ రీచ్ అవుతాయో, ఏ లెవెల్ దగ్గర అయితే మీరు ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో ఆ లెవెల్ మనం ఏమంటాం, రీఆర్డర్ లెవెల్. జనరలీ ఆ రీఆర్డర్ లెవెల్ ఎంత ఉంటే బెటర్ అంటే మనం మాక్సిమం కన్జంప్షన్, మాక్సిమం లీడ్ టైం ఎస్టిమేట్ చేసుకుని, అంటే ఎక్కువ టైం పీరియడ్ పడుతుంది సప్లైర్ నాకు డెలివరీ చేయడానికి, ఆ టైం పీరియడ్లో ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది, హైయెస్ట్ కన్జంప్షన్ హైయెస్ట్ లీడ్ టైం అవుతుందని అనుకుని ఆ యూనిట్స్ రీచ్ అయిన తర్వాత అంటే మాక్సిమం కన్జంప్షన్, మాక్సిమం లీడ్ టైం. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 6 యూనిట్స్ 6 days పడుతుంది, అంటే ఎన్ని యూనిట్స్, 36 యూనిట్స్. అంటే 36 యూనిట్స్ రీచ్ అవగానే నేను ఇమీడియట్ గా ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను. ఇన్ కేస్ నా ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ ఎన్ని డేస్ లో నాకు డెలివరీ అయిపోతుంది, 6 days లో డ్రా మెటీరియల్ డెలివరీ అవుతుంది. ఇన్ కేస్ తక్కువ డేస్ అయినా నాకు ఓకే. అండ్ ఎవ్రీ డే ఎంత కన్జంప్షన్ అవుతుంది, 6 యూనిట్స్, అది కూడా మాక్సిమం కన్జంప్షన్. ఒకవేళ 5 యూనిట్స్ అయినా 4 యూనిట్స్ అయినా ఓకే. అర్థమవుతుందా? ఒకవేళ డెలివరీ టైం పీరియడ్ తక్కువ పట్టినా, అదర్వైజ్ కన్జంప్షన్ లో లెవెల్లో ఉన్న నాకు ఓకే. ఎందుకంటే నేను 36 యూనిట్స్ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నాకు స్టాక్ అవుట్ రావడానికి ఛాన్స్ లేదు, అంటే ఇన్సఫిషియెంట్ స్టాక్ ఉండే సిచ్యువేషన్ అసలు అరైజ్ అవ్వదు. ఎప్పుడు వెన్ మై రీఆర్డర్ లెవెల్ ఇస్ ఫిక్స్డ్ ఎట్ maximum consumption to maximum lead time. Are you getting my point? So please tell me what is the formula for reorder level? Yes. Now second formula, look at this formula. Safety stock or minimum stock level. Safety stock or minimum stock level. Formula reorder level minus average consumption to average lead time. What is the formula for safety stock or minimum stock level? Reorder level minus average consumption to average lead time. This is what the formula. జనరల్గా ఏంటంటే ROL నుంచి ఆన్ అండ్ యావరేజ్ కన్జంప్షన్, ఆన్ అండ్ యావరేజ్ లీడ్ టైం మల్టిప్లై చేసి వచ్చే కన్జంప్షన్ మొత్తాన్ని లెస్ చేస్తే
రిమైనింగ్ యూనిట్స్ ఏదైతే ఉంటుందో అది సేఫ్టీ స్టాక్ అవుతుంది. ఆ సేఫ్టీ స్టాక్ అనేది మినిమం స్టాక్ ఎప్పుడూ ఉంటుంది, అర్థమవుతుందా? అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా రీఆర్డర్ లెవెల్ తర్వాత మనకి జరిగే కన్జంప్షన్ మాక్సిమమ్ మినిమమ్ అంటే ఇట్ ఈస్ నాట్ మాక్సిమం, ఇట్ ఈస్ నాట్ మినిమం. యావరేజ్ గా ఎప్పుడు కన్జంప్షన్ జరుగుతుంది. అలాగే యావరేజ్ టైం పీరియడ్ పడుతుంది. ఆ యావరేజ్ కన్జంప్షన్ యావరేజ్ లీడ్ టైం మీరు రీఆర్డర్ లెవెల్ నుంచి లెస్ చేస్తే రిమైనింగ్ యూనిట్స్ ఏవైతే మిగులుతాయో అవి సేఫ్టీ స్టాక్. ఎప్పుడు కూడా మీరు చూసే సేఫ్టీ స్టాక్ చూస్తూ ఉంటారు. అంటే ఎందుకంటే ఎవ్రీ టైం జనరల్ గా జరిగేది యావరేజ్ జరుగుతుంది కానీ ఎక్స్ట్రీమ్స్ జరగవు, మాక్సిమం జరగదు, మినిమం జరగదు. అందుకోసం మనం రీఆర్డర్ లెవెల్ సేఫ్టీ స్టాక్ అండ్ మినిమం స్టాక్ లెవెల్ అరైవ్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? రీఆర్డర్ లెవెల్ నుంచి యావరేజ్ కన్జంప్షన్ టు యావరేజ్ లీడ్ టైం లెస్ చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? And this safety stock or minimum stock level is the stock level which is maintained throughout the year. ఎప్పుడు ఉంటుంది safety stock level. Next, minimum quantity which must be retained or in stock. ROL, the formula నుంచి ROL formula calculate చేయొచ్చు చూడండి ఒకసారి. ఏంటి ఫార్ములా ROL? సేఫ్టీ స్టాక్ ప్లస్ యావరేజ్ కన్జంప్షన్ ఇంటూ యావరేజ్ లీడ్ టైం. యావరేజ్ కన్జంప్షన్ ఇంటూ యావరేజ్ లీడ్ టైం మల్టిప్లై చేస్తాం. సింబల్ కొంచెం కేర్ఫుల్గా రాసుకోండి, ఓకేనా? చిన్న మిస్ అయినాయి మనకు చాలా పాయింట్స్ ఇక్కడ. Now maximum stock level. What is the formula for maximum stock level, sir? Reorder level plus reorder quantity minus minimum consumption to minimum lead time. So maximum limit up to which stock can be stored at any time. అంటే ఇయర్ మొత్తంలో ఏదో టైమింగ్ లో మాక్సిమం స్టాక్ లెవెల్ రీచ్ అవుతుంది. ఆ మాక్సిమం స్టాక్ లెవెల్ ఎంత అంటే ROL ప్లస్ ROQ మైనస్ మినిమం కన్జంప్షన్ టు మినిమం లీడ్ టైం. ఎందుకంటే మనకి మినిమం కన్జంప్షన్ మినిమం లీడ్ టైం హ్యాపన్ అయినప్పుడు మాత్రమే మనకి ఏమొస్తుంది? మాక్సిమం స్టాక్ లెవెల్ అచీవ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే మనం రీఆర్డర్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం. అప్పుడు మనకి మినిమం కన్జంప్షన్ మినిమం లీడ్ టైం అయ్యి దాని నుంచి లెస్ చేసిన తర్వాత మన ఫ్రెష్ ఆర్డరింగ్ క్వాంటిటీ యాడ్ చేసి వచ్చే స్టాక్ లెవెలే మాక్సిమం స్టాక్ లెవెల్. ఎప్పుడు మీరు మాక్సిమం స్టాక్ లెవెల్ మీరు అచీవ్ చేయగలరు? మీ రీఆర్డర్ లెవెల్ రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ ఆర్డరింగ్ క్వాంటిటీ ప్లేస్ చేసినప్పుడు మీ కన్జంప్షన్ మాక్సిమం అవ్వకూడదు, మాక్సిమం లీడ్ టైం ఉండకూడదు, యావరేజ్ కన్జంప్షన్ ఉండకూడదు, యావరేజ్ లీడ్ టైం ఉండకూడదు. లీస్ట్ కన్జంప్షన్ లీస్ట్ లీడ్ టైం అంటే మినిమం కన్జంప్షన్ మినిమం లీడ్ టైం హ్యాపన్ అయ్యి అప్పుడు అది మన రీఆర్డర్ లెవెల్ నుంచి రెడ్యూస్ అయిన తర్వాత ఫ్రెష్ ఆర్డరింగ్ క్వాంటిటీ యాడ్ అయితే ఏదైతే స్టాక్ లెవెల్ రీచ్ అవుతారో దట్ ఈస్ అ మాక్సిమం స్టాక్ లెవెల్. ఇది ఎప్పుడు హ్యాపన్ అవుతుంది సార్ అంటే సార్ ఎప్పుడో ఒక్కసారి మాత్రం హ్యాపన్ అవుతుంది. ఎందుకంటే మినిమం కన్జంప్షన్ మినిమం లీడ్ టైం ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ థింగ్, అ జనరల్ థింగ్. ఎక్స్ట్రీమ్ థింగ్, ఎక్స్ట్రీమ్స్ విల్ నెవర్ హ్యాపన్ ఎవ్రీ టైం. ఎక్స్ట్రీమ్ విల్ హ్యాపన్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ వైల్, రైట్ ఆర్ రాంగ్? సో అలాంటప్పుడు మనకు వచ్చే స్టాక్ లెవెల్ ఏంటి? మాక్సిమం స్టాక్ లెవెల్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Yes. And in the similar way, average stock level means maximum plus minimum divided by 2. Maximum stock level plus minimum stock level divided by 2. Or also, it can be, see, I'll write it. Safety stock plus, please write it, my dear students. Safety stock plus half of EOQ. అంటే త్రూ అవుట్ దేర్ మనకి సేఫ్టీ స్టాక్ ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ మన ఆర్డరింగ్ క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ మనకి యావరేజ్గా మనం మెయింటైన్ చేస్తాం. ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చేదాన్ని కూడా యావరేజ్ స్టాక్ లెవెల్ అంటారు. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సార్ ఈ రెండు ఫార్ములాలు ఏదో ఫార్ములా ఒకటే గుర్తుపెట్టుకుంటాను సరిపోతుందా? నో వే. కంపల్సరీగా మీ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. రెండు ఫార్ములాస్ ఎగ్జామినేషన్ సాల్వ్ చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఈ రెండు ఆన్సర్స్ కాదు, ఈ రెండు ఒకే ఆన్సర్ కాదు, డిఫరెంట్ ఆన్సర్స్, డిఫరెంట్ ఒపీనియన్స్. కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ స్టాక్ లెవెల్ అంటే రెండు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Now please tell me what is the formula for average stock level? Maximum stock level plus minimum stock level divided by 2 or safety stock plus half of EOQ. Yes. Now danger level. Average consumption to lead time during emergency purchase. You just remember this formula. That's it. Okay. Average consumption to lead time during emergency purchase. Lead time during emergency purchase అంటే మీనింగ్ ఎమర్జెన్సీ టైంలో మనకి ఏదైతే లీడ్ టైం ఉంటుందో, డెలివరీ టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్ని మనం యావరేజ్ కన్జంప్షన్తో మల్టిప్లై చేసి వచ్చేది ఏంటి? డేంజర్ లెవెల్. మీకు ఇన్ఫర్మేషన్ బట్టి మీరు అది క్యాలిక్యులేట్ చేయొచ్చు. This is regarding stock levels. Now please repeat it. What is the formula for EOQ? Square root of 2AO by C, where A is annual raw material requirement, O is cost per order, C is ICC per unit per annum. What is the formula for ordering cost? Number of orders into cost per order. What is the formula for number of orders? Annual raw material requirement divided by ordering quantity. What is the formula for inventory carrying cost? Average quantity into ICC per unit per annum. What is the formula for average quantity? EOQ divided by 2 or ROQ divided by 2. Am I right or wrong? What is the formula for reorder level? Maximum consumption to maximum lead time, right? What is the formula for safety stock and minimum stock level? Reorder level minus average consumption to average lead time. And from that you can calculate ROL. ROL is equal to safety stock plus average consumption to average lead time. Maximum stock level is equal to ROL plus ROQ minus minimum consumption to minimum lead time. We have two formulas for average stock level. What are the formulas? Maximum stock level plus minimum stock level divided by 2. Or safety stock plus half of EOQ. What is the formula for danger level? Average consumption to average lead time, right? Yeah, average consumption to lead time during emergency purchases. Thank you. Nice. Thanks for correction.
Let's look at the formulas. Once these formulas are very important for the problems. ఇప్పటిదాకా విన్నది ఎలా ఉన్నా కూడా కంపల్సరీగా ఈఓక్యూ ఫార్ములాస్, కంపల్సరీగా స్టాక్ లెవెల్ ఫార్ములాస్, మెటీరియల్ చాప్టర్ ఓపెన్ చేయగానే చూడాల్సిన మొట్టమొదటి ఫార్ములాస్ ఇవి. ఆర్ యు గెటింగ్? నేను మెటీరియల్ చాప్టర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, ముందేం చూడమంటారా సార్? మెటీరియల్ డెఫినేషన్ చూడమంటారా? వద్దు. ఏదో డిస్క్రిప్షన్ చాలా ఉన్నాయి, అవి ఇవి అవేమో చూడమంటారా? వద్దు. ఏం చూడాలి? స్ట్రైట్ అవే ముందు మీరు స్టాక్ లెవెల్స్ ఫార్ములాస్, ఈఓక్యూ ఫార్ములాస్ చూడాలి. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. కాస్టింగ్ ఇస్ అ ప్రాబ్లమాటిక్ పేపర్, కాస్టింగ్ ఇస్ నాట్ అ థియరిటికల్ పేపర్. మీరు మాక్సిమం స్కోర్ అచీవ్ చేయాలంటే కంపల్సరీగా చూడాల్సింది ఏంటి? ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ ఫార్ములాస్. కాబట్టి కంపల్సరీగా మెటీరియల్ చాప్టర్ రాగానే ఈఓక్యూ బేస్డ్ ఫార్ములాస్, దాని అడ్జస్ట్మెంట్స్, ట్రీట్మెంట్స్ అండ్ దెన్ స్టాక్ లెవెల్స్ ఫార్ములాస్ చూసిన తర్వాతే మీ మెటీరియల్ చాప్టర్ క్లోజ్ అయినట్టు. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఒకసారి ఆ ఫార్ములాస్ చూడండి. ఎస్. నెక్స్ట్ దేర్ ఆర్ సమ్ థియరిటికల్ ఏరియాస్. స్టాక్ అవుట్. యు నో స్టాక్ అవుట్, స్టాక్ అవుట్ కాస్ట్ మీ అందరికీ తెలుసు. స్టాక్ అవుట్ ఇస్ సెడ్ టు బి అక్కర్డ్ వెన్ an inventory item could not be supplied due to insufficient stock in the store. మీ దగ్గర స్టాక్ లేక మీరు రా మెటీరియల్ సప్లై చేయకపోతే ఆ సిచ్యువేషన్ ఏమంటాం? స్టాక్ అవుట్. దానివల్ల ఇన్కర్ అయ్యే కాస్ట్ ని స్టాక్ అవుట్ కాస్ట్ అంటాం. జస్ట్ ఇన్ టైం పర్చేస్. జస్ట్ ఇన్ టైం పర్చేస్ అంటే ఏంటి? జస్ట్ ఇన్ టైం ఇస్ సిస్టమ్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ విత్ అన్ అప్రోచ్ టు హ్యావ్ ఎ జీరో ఇన్వెంటరీ ఇన్ స్టోర్. అసలు స్టోర్సే ఉండదు మెటీరియల్, స్టోర్స్ లో అసలు మెటీరియలే ఉండదు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ as demand or pull through system of production. According to this, material should only be purchased when it is actually required for production. సింపుల్ గా చెప్పాలంటే జస్ట్ ఇన్ టైం పర్చేస్ అంటే సెంటెన్స్ లోనే ఉంది. ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు పర్చేస్ చేస్తాం. అసలు రా మెటీరియల్ సోర్స్ అసలు ఎప్పుడు మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ వాట్ జస్ట్ ఇన్ టైం మేనేజ్మెంట్. బేస్డ్ ఆన్ 2 principles. Produce goods only when it is required. The product should be delivered to customers at the time only when they want. సో ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడే ప్రొడ్యూస్ అయ్యింది. అలాగే ఆ ప్రోడక్ట్ కూడా ఎప్పుడు డెలివరీ చేస్తారు? కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉంటేనే డెలివరీ చేయండి. ఆ కాంటెక్స్లో మాత్రమే ఈ జస్ట్ ఇన్ టైం సిస్టమ్ని మనం ఏం చేస్తాం? ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? సో ఇట్ ఇస్ సింప్లీ ఆర్డర్ బేస్డ్ చెప్పాలంటే. అంటే కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం వెంటనే ప్రొడక్షన్ చేయాలి. ప్రొడక్షన్ వెంటనే చేయాలంటే మనకి ఇమీడియట్గా రా మెటీరియల్ కావాలి. అప్పుడే మనం రా మెటీరియల్ ఏం చేస్తాం? ఇమీడియట్గా పర్చేస్ చేస్తాం. అసలు మన స్టోర్స్లో ఏ మెటీరియల్ కూడా మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ వాట్ జస్ట్ ఇన్ టైం మేనేజ్మెంట్. సి మెటీరియల్స్ మీద బెటర్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయడం కోసం మనం డిఫరెంట్ కంట్రోల్ మెజర్స్ ఫాలో అవుతూ ఉంటాం. అందులో ఉండే ఎనాలిసిస్లో ఏబిసి ఎనాలిసిస్ ఒకటి, ఇంకొకటి ఒకసారి చూస్తే కనుక విఈడి ఎనాలిసిస్ ఒకటి. దిస్ ఇస్ విఈడి మై డియర్ స్టూడెంట్స్, విఈడి. అండ్ ఎఫ్ఎస్ఎన్ ఎనాలిసిస్ ఒకటి, ఇంకొకటి హెచ్ఎంఎల్ ఎనాలిసిస్. ఓకే, ఈ ఎనాలిసిస్ చేసి మనం మెటీరియల్ మీద బెటర్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఆల్రెడీ ఏబిసి ఎనాలిసిస్ గురించి మీకు తెలుసు. ఏంటి ఏబిసి ఎనాలిసిస్ అంటే? మనకి 10% క్వాంటిటీనే ఉంటుంది, కానీ వాల్యూ మాత్రం 70% ఉంటుంది ఆ కేటగిరీ ఏ ఐటమ్స్కి. ఏబిసి అనాలిసిస్లో ఐటమ్స్ని 3 కేటగిరీస్ కింద క్లాసిఫై చేస్తాం. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. కేటగిరీ ఏ అంటే యూనిట్స్లో 10% ఉంటాయి, కానీ వాల్యూలో మాత్రం 70% ఉంటాయి. కేటగిరీ బి అంటే యూనిట్స్లో 20% ఉంటాయి, వాల్యూలో కూడా 20% ఉంటాయి. కేటగిరీ సి అంటే యూనిట్స్లోనేమో 70% ఉంటాయి, కానీ వాల్యూ చూస్తే 10% ఉంటుంది. టోటల్ ఇన్వెంటరీ వాల్యూలో నేను మాట్లాడుతున్నా. అర్థమవుతుందా సార్? ఎగ్జాక్ట్గా ఈ పర్సంటేజ్ చూసి తీసుకోవాలా. ఇన్ కేసు ఒకవేళ 69.99% అది కేటగిరీ సి కదా, అలా కాదు. ఒక బేసిక్ ఐడియా అంతే. అర్థమవుతుందా? కానీ మనం చేసేటప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న ఇన్వెంటరీ ఐటమ్స్ వాటి వాల్యూస్ చూసుకుని పర్సంటేజ్ చూసుకుని రీజనబుల్ పర్సంటేజ్ బేసిస్తో ఏబిసి అనాలిసిస్ అనేది చేయాలి. ఆర్ యూ గెటింగ్? ఇట్ ఈస్ అ కేస్ టు కేస్ సిచ్యువేషన్. మీరు ఎగ్జాక్ట్గా ఇదే పర్సంటేజ్ అని తీసుకోకూడదు. ఇది ఒక జనరల్ ఎగ్జాంపుల్. ఏ అనాలిసిస్కి? ఏబిసి అనాలిసిస్. ఈ వేలో క్లాసిఫై చేసి కేటగిరీ ఏ ఐటమ్ మీద మోర్ కంట్రోల్, బి ఐటమ్స్ మీద రీజన్ మోడరేట్ కంట్రోల్ అండ్ సి కేటగిరీ ఆఫ్ ఐటమ్స్ మీద లో కంట్రోల్ ఎక్సర్సైజ్ చేస్తాం. అప్పుడు మనకి ఇన్వెంటరీ లాస్ అనేవి తక్కువ జరుగుతాయి. గాట్ ఇట్? నెక్స్ట్ విఎస్ఎన్ అనాలిసిస్ అంటే వీటిలో ఐటమ్స్ మనం ఎలా క్లాసిఫై చేస్తాం? వైటల్, ఎసెన్షియల్, డిజైరబుల్. అండర్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఇన్వెంటరీ అనాలిసిస్, ఇన్వెంటరీస్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ది బేస్ ఆఫ్ క్రిటికాలిటీ ఆఫ్ ఫర్ ది ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ ఫైనల్ ప్రొడక్ట్. మన ఫైనల్ ప్రొడక్ట్లో ఉండే ఇంపార్టెన్స్ని బట్టి మనం ఐటమ్స్ని సపరేట్ చేస్తాం. ఎలా సపరేట్ చేస్తాం? వైటల్, ఎసెన్షియల్, డిజైరబుల్. అంటే వైటల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్స్. అండ్ దెన్ ఎసెన్షియల్ అంటే రీజనబుల్లీ ఇంపార్టెంట్. అండ్ దెన్ డిజైరబుల్ అంటే లాస్ట్ కేటగిరీలోకి వస్తుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. నెక్స్ట్ ఎఫ్ఎస్ఎన్ అనాలిసిస్ చేస్తుండే. ఎఫ్ఎస్ఎన్ అనాలిసిస్ అంటే మీ ఐటమ్స్ 3 వేస్లో క్లాసిఫై చేస్తాం. ఎలా క్లాసిఫై చేస్తాం? ఫాస్ట్ మూవింగ్, స్లో మూవింగ్, నాన్ మూవింగ్. ఫాస్ట్ మూవింగ్ అంటే చాలా స్పీడ్గా మూవ్ అయ్యే రా మెటీరియల్స్. స్లో మూవింగ్ అంటే చాలా స్లోగా రా మెటీరియల్ మూవ్ అవుతుంటాయి. అంటే ఎవ్రీ 1 month ఒకసారి మనకు ఆర్డర్ వస్తూ ఉంటుంది. whereas ఫాస్ట్ మూవింగ్ అంటే ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ 2 days మనకు ఆర్డర్ వస్తూ ఉంటుంది. నాన్ మూవింగ్ అంటే అసలు మెటీరియల్ మూవ్ అవ్వదు, అంటే కన్జంప్షన్ రిక్వైర్మెంట్ ఉండదు. కొన్నాళ్ళకి వాటిని రైట్ ఆఫ్ చేసినా ఆశ్చర్యపోకూడదు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. నెక్స్ట్
హై హెచ్ఎంఎల్ అనాలిసిస్, హై కాస్ట్, మీడియం కాస్ట్, లో కాస్ట్. ఇది ఆల్మోస్ట్ ఏబీసీ అనాలిసిస్ లాగా ఉంటుంది. అండర్ దిస్ సిస్టమ్ ఇన్వెంటరీస్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ది బేస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఇండివిజువల్ ఐటమ్. అన్లైక్ ఏబీసీ అనాలిసిస్ వేర్ ఇన్వెంటరీస్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ది బేస్ ఆఫ్ ఓవరాల్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ. ఇంకా డైరెక్ట్ గా వాల్యూ బేస్ చేసిన వాల్యూ అనలైజ్ చేస్తాం. క్వాంటిటీతో సంబంధం ఉండదు. ఇక్కడ ఏం చేస్తాం, పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూ చూసిన హై కాస్ట్ ఇన్వెంటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని హై కాస్ట్ వాల్యూస్ ని సపరేట్ చేస్తాం, మీడియం కాస్ట్ యూనిట్స్ ని సపరేట్ చేస్తాం, అండ్ దెన్ లో కాస్ట్ యూనిట్స్ ని సపరేట్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాం, హెచ్ఎంఎల్ అనాలిసిస్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. యూజింగ్ రేషియో అనాలిసిస్, ఈ బేస్ తో కూడా మనం ఇన్వెంటరీ కంట్రోల్ చేస్తూ ఉంటాం. జనరల్ గా ఇన్వెంటరీ టర్న్ ఓవర్ ఎలా మూవ్ అవుతుందనే దాని గురించి ఇది యూస్ చేస్తూ ఉంటాం. ఇన్పుట్ అవుట్పుట్ రేషియో, ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ మెటీరియల్ టు ప్రొడక్షన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ మెటీరియల్ కంటెంట్ ఆఫ్ ది యాక్చువల్ అవుట్పుట్. ఇన్పుట్ అవుట్పుట్ రేషియో అంటే మీ అందరికీ తెలుసు, 1:2 అనుకున్నాం అనుకోండి. వాటి మీనింగ్ ఏంటి, ఫర్ ఎవ్రీ 2 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ వీ నీడ్ హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ రా మెటీరియల్, 1 యూనిట్ ఆఫ్ రా మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ 2:1 అని అనుకోండి. ఫర్ ఎవ్రీ 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్ హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ రా మెటీరియల్ ఇస్ రిక్వైర్డ్, 2 యూనిట్స్ ఆఫ్ రా మెటీరియల్ ఇస్ రిక్వైర్డ్. దట్ ఈస్ వాట్ ఇన్పుట్ అవుట్పుట్ రేషియో. అలాగే రా మెటీరియల్ సంబంధించి మనం కొన్ని రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అందులో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటే ఏంటి అంటే మీ రా మెటీరియల్ ఇన్వెంటరీ ఎన్ని టైమ్స్ ఇయర్ లో రొటేట్ అవుతుంది. ఆన్ అన్ యావరేజ్ మీ దగ్గర ఉండే స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఇయర్ లో ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయడానికి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. ఫార్ములా ఫర్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఇస్ cost of raw material consumed during the period divided by average stock of raw material during the period. Simply cost of average stock held during the period ante enti, average stock of raw material during the period. What is the formula for average stock? Opening stock plus closing stock divided by 2, my dear students. What is the formula for average stock? Opening stock plus closing stock divided by 2. Tell me the formula for inventory turnover ratio. Raw material consumed during the period divided by average stock of raw material. What is the formula for average stock of raw material? Opening stock plus closing stock of raw material divided by 2. What is the formula for average number of inventory held during the period? అంటే మీ యావరేజ్ ఇన్వెంటరీ ఎన్ని డేస్ హోల్డ్ చేస్తున్నారు, 365 డేస్ ఆర్ 12 months డివైడ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. మనం అన్ని ప్రిపేర్ అయ్యి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఒకటి వదిలేస్తాం. అది తీసుకొచ్చి 5 మార్క్స్ పడేస్తాడు, మనకు పోతే మార్క్స్. అర్థమవుతుందా? కాబట్టి అలా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈవెన్ ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ కూడా చాలా కేర్ఫుల్ గా చదువుకోవాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నౌ రిపీట్ ఇట్. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో? Total raw material consumption divided by average stock of raw material. What is the formula for average stock of raw material? Opening stock of raw material plus closing stock of raw material divided by 2. And then what is the formula for average number of days held by the company? I mean number of days we are holding the inventory of we are holding average inventory is equal to 365 days or 12 months or 52 weeks divided by inventory turnover ratio. Sometimes weeks lo kuda iche chance unda avuna kada. See, this is completely theoretical concept. Physical control. మనం బిన్ సిస్టమ్ ని 2 బిన్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేసి యూనిట్స్ మీద కంట్రోల్ ఎక్సర్సైజ్ చేస్తాం. బడ్జెట్స్ ని ఫిక్స్ చేసుకుని యాక్చువల్స్ అదే కన్జంప్షన్ జరుగుతుందో లేదో చూసుకుంటూ మనం ఫిజికల్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. అలాగే పర్పెచువల్ ఇన్వెంటరీ రికార్డ్స్ అండ్ కంటిన్యూస్ వెరిఫికేషన్ చేసి మనం కంటిన్యూస్ గా రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ వాటిని వెరిఫై చేస్తూ మనం కూడా ఫిజికల్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఫిజికల్ కంట్రోల్ దేని గురించి అంటే మన దగ్గర ఉన్న ఇన్వెంటరీ ఎగ్జాక్ట్ గా ఎంతైతే యూనిట్స్ పర్చేస్ చేస్తామో ఉన్నాయో లేదో చెక్ చేయడం కోసం మనం ఫిజికల్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎక్సర్సైజ్ చేయాలి. రైట్ ఆర్ రాంగ్? Physical control. So first system ఏంటి, 2 bin system. One bin system, one bin, if one bin items exhaust, new order is placed and in the meantime quantum from the smaller bin is used. అంటే ఇది కంప్లీట్లీ మనం బిన్ సిస్టమ్ బేస్ చేసుకుని మనం ఇన్వెంటరీ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేస్తాం. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ బడ్జెట్స్ based on inventory requirements during specific period. Inventory requirement budgets can be prepared which discourages unnecessary investment in ఇన్వెంటరీస్. అంటే మనం బడ్జెట్స్ ప్రిపేర్ చేయడం వల్ల ఎంత రా మెటీరియల్ కొనాలో మనకు తెలుస్తుంది, పర్చేస్ చేయాలో. అవునా కదా? అలాగే మనం కంటిన్యూస్ గా మనం రికార్డ్స్ ఏవైతే మెయింటైన్ చేస్తామో రికార్డ్స్ ని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్టాక్ కండక్ట్ చేయొచ్చు. అవునా కదా? ఆడిట్స్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏం జరుగుతుంది, మనం బెటర్ గా కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. రైట్? మెటీరియల్ ఇష్యూ ప్రొసీజర్ ఆల్రెడీ మనం కవర్ చేసాం. ఇష్యూ అగైన్స్ మెటీరియల్ రిక్విజిషన్ నోట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ స్టోర్స్ డిపార్ట్మెంట్ కి ప్లేస్ చేసే రిక్విజిషన్ నోట్ ఏంటమ్మా, మెటీరియల్ రిక్విజిషన్ నోట్. ఇట్ ఈస్ అ వోచర్ ఆఫ్ ది అథారిటీ యాజ్ రిగార్డ్స్ ఇష్యూ ఆఫ్ మెటీరియల్. ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది ఇష్యూ, స్టోర్స్ నుంచి ప్రొడక్షన్ జరుగుతుంది. ఏ నోట్ బేసెస్ ని, మెటీరియల్ రిక్విజిషన్ నోట్. ఈ రిక్విజిషన్ నోట్ ప్లేస్ చేసేది ఎవరు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ టు స్టోర్స్. ఎవరికి రిక్విజిషన్ నోట్ ప్లేస్ చేస్తారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ స్టోర్స్ డిపార్ట్మెంట్ కి ప్లేస్ చేస్తారు. రిమెంబర్ వన్ థింగ్, పర్చేస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సప్లయర్ ఉంటాడు, రా మెటీరియల్ సప్లయర్. పర్చేస్ డిపార్ట్మెంట్ రా మెటీరియల్ పర్చేస్ చేస్తుంది, స్టోర్స్ డిపార్ట్మెంట్ రా మెటీరియల్ స్టోర్ చేస్తుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ రా మెటీరియల్ యూస్ చేసి ప్రొడక్షన్ చేస్తుంది. మెటీరియల్ రిక్విజిషన్ నోట్ ఎవరు ప్లేస్ చేస్తారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ స్టోర్స్ డిపార్ట్మెంట్ ప్లేస్ చేస్తుంది. పర్చేస్ రిక్విజిషన్ ఎవరు ప్లేస్ చేస్తారు, స్టోర్స్ డిపార్ట్మెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్ ప్లేస్ చేస్తుంది. అర్థమవుతుందా? పర్చేస్ ఆర్డర్ ఎవరు ప్లేస్ చేస్తారు, పర్చేస్ డిపార్ట్మెంట్ సప్లయర్ ప్లేస్ చేస్తుంది. గాట్ ఇట్?
అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్, ఇది ఎవరికి మధ్య జరిగే ట్రాన్స్ఫర్, వన్ జాబ్ టు ఎనదర్ జాబ్. సర్ప్లస్ మెటీరియల్ అరైజింగ్ ఫ్రమ్ వన్ జాబ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ఎనదర్ జాబ్, ట్రాన్స్ఫర్ నోట్, ఇది జాబ్ టు జాబ్ ట్రాన్స్ఫర్స్. అండ్ దెన్ రిటర్న్ ఆఫ్ మెటీరియల్, ఏదైనా సర్ప్లస్ మెటీరియల్ మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మిగిలిపోతే దాన్ని స్ట్రైట్ అవే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఎక్కడికి రిటర్న్ ఇచ్చేస్తాం, స్టోర్స్. ఎనీ సర్ప్లస్ మెటీరియల్ లెఫ్ట్ ఓవర్ ఆన్ ది కంప్లీషన్ ఆఫ్ ఎ జాబ్ షుడ్ బి ప్రాంప్ట్లీ హ్యాండెడ్ ఓవర్ టు షాప్ కీపర్, నథింగ్ బట్ స్టోర్స్ కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? దట్ ఈస్ రిటర్న్ ఆఫ్ మెటీరియల్. స్టోర్స్ లెడ్జర్ ఫార్మాట్ మీ అందరికీ తెలుసు, డేట్, రిసీట్స్, ఇష్యూస్, బ్యాలెన్స్. ఈ స్టోర్స్ లెడ్జర్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. స్టోర్స్ లెడ్జర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతాం. ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్, మోస్ట్ ఫేమస్ మెథడ్స్, రైట్? అండ్ ఆల్సో దాంతో పాటు మనకి అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి, థియరిటికల్ గా జనరల్ గా చూద్దాం. టెల్ మీ ద ఫార్మాట్ ఆఫ్ స్టోర్స్ లెడ్జర్. డేట్, రిసీట్స్, ఇష్యూస్, బ్యాలెన్స్. రిసీట్స్ లో కాలమ్స్ జిఆర్ఎన్, గూడ్స్ రిసీవ్ నోట్, యూనిట్స్, రేట్, అమౌంట్. అంటే మనం జిఆర్ఎన్ నెంబర్ అనేది వాడు ఇస్తాడు మనకి, మనం ఏమి అది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గూడ్స్ రిసీవ్ నోట్ నెంబర్ని బేస్ చేసుకుని మనకి రా మెటీరియల్ అనేది వస్తుంది, అవునా కదా? హలో. దెన్ ఏ రేట్ దగ్గర పర్చేస్ చేస్తే అమౌంట్స్ రాయాలి. ఇష్యూస్, ఎంఆర్ఎన్, మెటీరియల్ రిక్విజిషన్ నోట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే రిక్విజిషన్ నోట్ ఇక్కడ బేస్ చేసుకుని మనం యూనిట్స్ ఇష్యూ చేస్తాం. ఏ రేట్కి ఇష్యూ చేయాలనేది మీరు ఫాలో అయ్యే మెథడ్ ఆఫ్ ఇష్యూ మీద డిపెండ్ అయ్యింది. రా మెటీరియల్ ఇష్యూ మెథడ్స్ అంటారు వాటి, అవునా కదా? అమౌంట్స్ రాయాలి, బ్యాలెన్స్ యూనిట్స్ ని రేట్ అమౌంట్ మెన్షన్ చేసి రాయాలి. నౌ టెల్ మీ వాట్ ఆర్ ద కాలమ్స్ ఇన్ రిసీట్స్, జిఆర్ఎన్, యూనిట్స్, రేట్, అమౌంట్. ఇష్యూస్, ఎంఆర్ఎన్, యూనిట్స్, రేట్, అమౌంట్. బ్యాలెన్స్, యూనిట్స్, రేట్, అమౌంట్. Got it? Valuation of material issues. See, these are the valuation methods. Valuation of material issues, cost price methods, specific price method, FIFO method, LIFO method. ఈ రెండు మెథడ్స్ మనకు బాగా తెలుసు, అవునా కదా? Yes, specific price method. When materials are purchased for a specific job, materials are issued to that specific job at the price at which they are purchased. ఒక జాబ్ కోసమే మనం మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు ఆ ప్రైస్ ఆ జాబ్ కోసం మీరు పర్చేస్ చేసే మెటీరియల్ ని ఆ ప్రైస్ దగ్గర ఇష్యూ చేయాలి తప్పితే మీరు ఫిఫో లిఫోలు అప్లై చేయకూడదు. అర్థమవుతుందా? రైట్. సో స్పెసిఫిక్ జాబ్ కోసం పర్చేస్ చేసే మెటీరియల్ ని ఏ ప్రైస్ దగ్గర అయితే పర్చేస్ చేస్తారో ఆ స్పెసిఫిక్ ప్రైస్ దగ్గర ఇష్యూ చేయాలి. దట్ ఈస్ వాట్ స్పెసిఫిక్ ప్రైస్ మెథడ్. ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్, యూ నో దట్. మీరు ఏదైతే ఫస్ట్ మెటీరియల్ పర్చేస్ చేస్తారో ఆ మెటీరియల్ ఫస్ట్ ఏం చేస్తారు, ఇష్యూ చేస్తారు, అది ఫిఫో. అండ్ ఏదైతే లాస్ట్ మెటీరియల్ రీసెంట్ గా పర్చేస్ చేస్తుంటారో అది మీరు ఫస్ట్ ఇష్యూ చేస్తే దాని ఏమంటాం, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. యూ నో దట్, రైట్? ఫౌండేషన్ పోర్షన్ నుంచి మీరు నేర్చుకుంటూ ఉన్నారు ఏ మెథడ్స్ అవి, ఫిఫో, లిఫో. అండ్ దెన్ యావరేజ్ ప్రైస్ మెథడ్స్, అందులో సింపుల్ యావరేజ్ మెథడ్ ఉంది, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఉంది. వెయిటెడ్ యావరేజ్ గురించి మనం బాగా తెలుసు, సమ్స్ కూడా సాల్వ్ చేసి ఉంటాం. సింపుల్ యావరేజ్ మెథడ్ అంటే ఏం లేదు, మీరు మెటీరియల్ ఇష్యూ ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలి, టోటల్ యూనిట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ పర్చేస్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్చేస్ యూనిట్స్. సింపుల్ గా మనం ఏదైతే యూనిట్స్ ఉంటాయో ఆ యూనిట్స్ ప్రైస్ ని చూసుకుని, అంటే ఇక్కడ యావరేజ్ చేసేది జనరల్ గా వెయిటెడ్ యావరేజ్ ఏం చేస్తాం, ఓల్డ్ మెటీరియల్ పర్చేస్ కాస్ట్, న్యూ మెటీరియల్ పర్చేస్ కాస్ట్ రెండింటిని యాడ్ చేసి డివైడ్ బై టోటల్ క్వాంటిటీ వేస్తాం. అప్పుడు మనకి యావరేజ్ పర్చేస్ ప్రైస్ వస్తుంది, అది వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. కానీ సింపుల్ యావరేజ్ ఏం చేస్తాం అంటే క్వాంటిటీని టచ్ చేయి, స్ట్రైట్ అవే ప్రైస్ ని యావరేజ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రీవియస్ పర్చేస్ చేసిన మెటీరియల్ 10 రూపీస్ పర్చేస్ చేశాను అనుకోండి, ఇప్పుడు పర్చేస్ చేసిన మెటీరియల్ 12 రూపీస్ 14 రూపీస్ పర్చేస్ చేశాను అనుకోండి, టోటల్ ఎంత 24. అంటే ఇదేమో 10 రూపీస్ దగ్గర పర్చేస్ చేస్తాను ఓల్డ్ మెటీరియల్, న్యూ మెటీరియల్ ఎంత పర్చేస్ చేశాను, డోంట్ ఆస్క్ మీ ద క్వాంటిటీ, ఓకే? క్వాంటిటీతో నాకు సంబంధం లేదు. 10 + 14 డివైడ్ బై 2 ఎంత, 12. ఈ 12 రూపీస్ దగ్గర నేను ఇష్యూస్ వెళ్తాను, అది సింపుల్ యావరేజ్ ప్రైస్. అర్థమవుతుందా? అంటే రేట్ యావరేజ్ చేస్తాను డైరెక్ట్ గా, క్వాంటిటీని కన్సిడర్ చేయకుండా. క్వాంటిటీని కూడా కన్సిడర్ చేసి యావరేజ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఏ మెథడ్, వెయిటెడ్ యావరేజ్. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో రా మెటీరియల్ ఇష్యూస్ ఎలా జరుగుతాయంటే, ఎవ్రీ టైమ్ యూ పర్చేస్ రా మెటీరియల్ ఇమీడియట్లీ యూ హావ్ టు క్యాలిక్యులేట్ వెయిటెడ్ యావరేజ్ పర్చేస్ ప్రైస్. వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే నేను రిసీట్స్ వస్తాయి, క్లోజింగ్ బ్యాలెన్స్ రాస్తాను, మళ్ళీ అగైన్ రిసీట్స్ వస్తాయి, అప్పుడు వెంటనే సెకండ్ రిసీట్ రాగానే ఓల్డ్ రిసీట్ యూనిట్స్ కన్సర్న్ వాల్యూని, న్యూ రిసీట్స్ కన్సర్న్ యూనిట్స్ వాల్యూని, ఈ రెండు వాల్యూస్ ని సమప్ చేస్తాను. వాల్యూని సమప్ చేసి యూనిట్స్ ని సమప్ చేసి టోటల్ వాల్యూ ఆఫ్ బోత్ ద క్వాంటిటీస్ డివైడ్ బై టోటల్ క్వాంటిటీ ఆఫ్ బోత్ ద రా మెటీరియల్స్ ని డివైడ్ చేస్తే నాకు వచ్చేది ఏంటి, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఆర్ యు గెటింగ్? ఎస్, దిస్ ఇస్ రిగార్డింగ్ వెయిటెడ్ యావరేజ్. సో ఎప్పుడెప్పుడైతే నేను పర్చేస్ చేస్తాను అప్పుడు వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రైస్ దగ్గర నేను రా మెటీరియల్ ఏం చేస్తాను, ఇష్యూ చేస్తాను. గాట్ ఇట్? అండ్ ఆల్సో మనకి ఇంకా అదర్ వాల్యుయేషన్ మెథడ్స్ ఉన్నాయి, మార్కెట్ ప్రైస్ మెథడ్ అండ్ నోషనల్ ప్రైస్ మెథడ్. ఇవి థియరిటికల్ గానే ఉంటాయి కానీ సమ్స్ మనకి ఏం లేవు యాక్చువల్గా. ఓకే, రిప్లేస్మెంట్ ప్రైస్ మెథడ్, ఇది ఏంటంటే మనం ఉన్న మెటీరియల్ ఏ ప్రైస్ దగ్గర అయితే రిప్లేస్ చేయగలం ఆ ప్రైస్ దగ్గర ఇష్యూ చేస్తాం. ద ప్రైస్ అట్ విచ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు పర్చేస్ అన్ ఐటమ్ ఐడెంటికల్ టు విచ్ ఇస్ బీయింగ్ రిప్లేస్ ఆర్ రీవాల్యూ. అంటే మనం ఉన్న మెటీరియల్ ఏదైతే పర్చేస్ చేసామో దాన్ని ఏ ప్రైస్ దగ్గర అయితే రిప్లేస్ చేయగలమో ఇమీడియట్గా ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెష్ పర్చేస్కి వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఏ ప్రైస్ దగ్గర అయితే నేను పర్చేస్ చేయగలను ఆ రిప్లేస్మెంట్ ప్రైస్ దగ్గర నేను ఫ్రెష్ ఇష్యూకి వెళ్తూ ఉంటాను. అంటే మీనింగ్ ఏంటంటే స్టోర్స్ నుంచి ఇష్యూ చేసే ప్రతి మెటీరియల్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి
రిప్లేస్మెంట్ ప్రైస్ దగ్గర నేను ఇష్యూ చేస్తాను. అంటే అప్పుడుగా నేను ఏ రేట్ దగ్గర అయితే పర్చేస్ చేయగలను ఆ మెటీరియల్ని, ఆ రేట్ దగ్గర నేను ఏం చేస్తాను, ఇష్యూ చేస్తాను. నేను కొన్న రేట్ దగ్గర ఇష్యూ చేయను, అర్థమవుతుందా? పర్చేస్ చేసిన రేట్ దగ్గర నేను ఇష్యూ చేయకుండా రిప్లేస్మెంట్ ప్రైస్ దగ్గర ఇష్యూ చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇష్యూ జరుగుతుంది, స్టోర్స్ నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇంకొకటి రియలైజబుల్ ప్రైస్ మెథడ్, అంటే అప్పటికప్పుడు మనం ఆ పర్టికులర్ మెటీరియల్ మనం సేల్ చేస్తే ఎంతైతే రియలైజబుల్ వాల్యూ వస్తుందో ఆ రియలైజబుల్ ప్రైస్ దగ్గర మనం ఏం చేయొచ్చు, ఇష్యూ చేయొచ్చు. ప్రైస్ అట్ విచ్ ద మెటీరియల్ టు బి ఇష్యూ క్యాన్ బి సోల్డ్ ఇన్ ద మార్కెట్. ఇప్పటికిప్పుడు మనం మార్కెట్లో సేల్ చేస్తే వచ్చే ప్రైస్ దగ్గర మనం ఏం చేస్తాం, ఇష్యూ చేస్తాం. దిస్ ప్రైస్ మే బి మోర్ ఆర్ మే బి లెస్ దాన్ ద కాస్ట్ ప్రైస్ అట్ విచ్ ఇట్ ఈస్ ఒరిజినల్లీ పర్చేస్. దెన్ notional price method, standard price method, inflated price method, reuse price method. Standard price method స్ట్రైట్ అవే అసలు ఏ రేట్ దగ్గర పర్చేస్ చేసామో సంబంధం లేకుండా ఎవ్రీ టైం ఇష్యూ జరిగేటప్పుడు ఏ ప్రైస్ దగ్గర ఇష్యూ చేయొచ్చు, స్టాండర్డ్ ప్రైస్ దగ్గర. చూడండి ఒకసారి, మెటీరియల్స్ ఆర్ ప్రైస్ ఎట్ సమ్ ప్రీ డిటర్మైన్డ్ రేట్, ఆ స్టాండర్డ్ ప్రైస్ ఫిక్స్ ఆఫ్టర్ కన్సిడరింగ్ కరెంట్ ప్రైసెస్, యాంటిసిపేటెడ్ మార్కెట్ ట్రెండ్స్, డిస్కౌంట్స్ అవైలబుల్ అండ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్సెట్రా. ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఒక స్టాండర్డ్ ప్రైస్ ఫిక్స్ చేసుకుంటాం రా మెటీరియల్కి. ఆ స్టాండర్డ్ ప్రైస్ దగ్గర ఇష్యూ జరిగిపోతుంటుంది ప్రతిసారి. అంటే నేను ఏ రేట్ దగ్గర పర్చేస్ చేశాను, ఫిఫోనా, లిఫోనా, వెయిటెడ్ యావరేజ్ అవే ఉండవు, స్ట్రైట్ అవే ఏం చేస్తాం మనం, స్టాండర్డ్ ప్రైస్ దగ్గర ఇష్యూ చేస్తాను. అర్థమవుతుందా? ఎస్. అప్పుడు మనకి వేరియన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఏ ప్రైస్ దగ్గర అయితే మనం ఇష్యూ చేస్తాం ఆ ప్రైస్ ఒరిజినల్ ప్రైస్ కాదు కాబట్టి ప్రైస్ వేరియన్సెస్ వస్తాయి, అవునా కాదా? ఎస్. నెక్స్ట్, ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ మెథడ్. ఇన్ కేస్ ఆఫ్ మెటీరియల్ suffers loss in weight due to natural or climatic factors, then example, evaporation of the issue price to material is inflated to cover up the losses. జనరల్ గా ఏం చేస్తామంటే రా మెటీరియల్ ప్రైస్ ఇన్ఫ్లేట్ చేస్తూ ఉంటాం ఇష్యూ చేసినప్పుడు. ఎందుకంటే నేను స్టోర్ చేసే ప్రాసెస్ ఏదైనా రా మెటీరియల్ ఎవాపరేట్ అయింది అనుకోండి, అంటే నేను ఒక 100 లీటర్స్ నేను పర్చేస్ చేశాను అనుకోండి, అందులో ఒక 10 లీటర్స్ ఎవాపరేట్ అయింది అనుకోండి, అప్పుడు నేను 100 లీటర్స్ కాస్ట్ని 90 లీటర్స్కి క్యాలిక్యులేట్ చేసి ఆ రేట్ దగ్గర ఏం చేస్తాను, నేను ఇష్యూ చేస్తాను. అయితే నార్మల్ కాజ్ అది. అలాంటప్పుడు ఆ ప్రైస్ మనం ఏమంటాం, ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ మెథడ్ అంటాం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? Reuse price method, when materials are rejected and returned to the source or a processed material is put to some other use other than for the purpose it is meant, then such materials are priced at a quite different rate from the price paid from the originally. Reuse price method అంటే sometimes మనకి కొన్ని మెటీరియల్స్ సూటబుల్ గా లేకపోయినా చిన్న డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, రిటర్న్ ఇచ్చేస్తుంది. రిటర్న్ ఇచ్చినప్పుడు వాటిని మళ్ళీ మనం రీయూజ్ చేసేటట్టు మనం దాన్ని కండిషన్లో కన్వర్ట్ చేసి దాన్ని మనం మళ్ళీ ఇష్యూ చేసినప్పుడు ఆ రీయూజ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మనం మళ్ళీ ఫిక్స్ చేస్తాం. అది పర్చేస్ చేసిన ప్రైస్ అవ్వదు, దానికన్నా లోయర్ ప్రైస్ అయి ఉండొచ్చు, అదర్వైజ్ సమ్ టైమ్స్ ఈక్వల్ ప్రైస్ కూడా అయి ఉండొచ్చు. ఆ ప్రైస్ దగ్గర మనం రా మెటీరియల్ ఇష్యూ చేస్తాం. ఆర్ యూ గెటింగ్? సి, దిస్ ఇస్ ఆల్ థియరిటికల్ కాన్సెప్ట్, యాక్చువల్లీ ప్రాబ్లమెటిక్లో రాదు. ప్రాబ్లమెటిక్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మెథడ్స్ ఏంటి సార్ అంటే, స్ట్రైట్ అవే సమ్ సాల్వ్ చేయాలనుకున్నాడు ఫిఫో, లిఫో అండ్ దెన్ వాట్, వెయిటెడ్ యావరేజ్. ఈ 3 మెథడ్స్ బాగా చూడాలి. కొంచెం సింపుల్ యావరేజ్ కూడా చూడండి. ఏంటిది? సింపుల్ యావరేజ్. Got it? Now look at this treatment of normal and abnormal loss of materials. You see, ఇక్కడ మీకు 4 ఐటమ్స్ కనిపిస్తున్నాయి: వేస్ట్, స్క్రాప్, స్పాయిలేజ్, డిఫెక్టివ్స్. నేను 4 గురించి చెప్తాను. వేస్ట్ అంటే అసలు దానికి వాల్యూనే ఉండదు. జనరల్గా మన ప్రొడక్షన్ ప్రాసెస్లో వచ్చిన ఈ వేస్ట్కి వాల్యూ ఉండదు, డిస్కార్డెడ్ మెటీరియల్ అనమాట. అది ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకా అది వేస్ట్ కింద వచ్చి పడిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ మీకు మాట్లాడాలనుకుంటే, మీరు ఫ్యాక్టరీస్లో పెద్ద పొగ్గొట్టం పెట్టి అందులో నుంచి పొగ రిలీజ్ చేస్తూ ఉంటారు, అవునా కదా? అదేంటిది? వేస్ట్. దానికి వాల్యూ ఉంటుంది, డబ్బులు వస్తాయి కంపెనీకి. హలో, గెటింగ్ మై పాయింట్? కొన్నిసార్లు అన్నెసరీ లిక్విడ్ రిలీజ్ చేస్తూ ఉంటారు, అంటే మనకి చిన్న లేక్స్లోకి వాటిలోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. అది వేస్టే. దాన్ని లీటర్ లెక్క నమ్మొచ్చా బయట మార్కెట్లో? నో. అదేంటిది? వేస్ట్ విచ్ ఇస్ నాట్ క్యారింగ్ ఎనీ వాల్యూ. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం చాలా రా మెటీరియల్ కన్జ్యూమ్ చేస్తేనే వస్తుందా వేస్ట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అండ్ దట్స్ వాట్ వేస్ట్. వేస్ట్ అనేది ఒక డిస్కార్డెడ్ మెటీరియల్, ఆ డిస్కార్డెడ్ ప్రొడక్షన్ స్క్రాప్, ఆ డిస్కార్డెడ్ మెటీరియల్ అంటే స్క్రాప్ అనుకోండి దాన్ని. అదొక కంప్లీట్లీ దానికి ఒక వాల్యూ లేకుండా ఉంటుంది, మనకు అసలు రియలైజేషన్ అనేది ఏమీ రాదు, దాన్ని వేస్ట్ అంటాం. స్క్రాప్ వేస్ట్ ఒకటే, కాకపోతే స్క్రాప్కి వాల్యూ ఉంటుంది. స్క్రాప్కి ఎలా ఉంటుంది, ఏముంటుంది? వాల్యూ ఉంటుంది. మీకు అర్థమయ్యే స్క్రాప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, మనం బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, క్లాస్ బెంచెస్. ఆ ప్రాసెస్లో మనం ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు చాలా దానికి వేస్టేజ్ బయటకు వస్తుంది, అవునా కాదా? హలో, ఆ వేస్టేజ్ అంతా ఏంటి? వుడ్డే కదా. దాన్ని మనం ఏం చేయొచ్చు? యూస్ చేసుకోవచ్చు బయట. వాటి యూసే కొన్ని చోట్ల వాటిని యూస్ చేయొచ్చు. అంటే ఇప్పుడంటే అందరూ గ్యాస్ స్టవ్ వాడుతున్నారు, కానీ ఒకప్పుడు దాన్ని యూస్ చేసి పొట్టు పొయ్యలు కూడా ఉండేవి, అవునా కదా? వాటిని వాడుతూ ఉండేవారు, మంట పెట్టి వాడుకుంటూ ఉండేవారు. అంటే ఇది కంపల్సరీగా ఏదో ఒక ఏరియాలో యూజ్ అయ్యే మెటీరియలే. దీనికి ఏమొస్తుంది? స్క్రాప్ వాల్యూస్. హోటల్స్లో వాటిలో కూడా వాడుతూ ఉంటారు వీటిని, అర్థమవుతుందా? ఎస్.
సో స్క్రాప్ కి సమ్ వాల్యూ ఉంటుంది, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ వేస్టే కానీ జస్ట్ క్యారింగ్ సమ్ వాల్యూ. స్పాయిలేజ్ డిఫెక్టివ్స్, స్పాయిలేజ్ అండ్ డిఫెక్టివ్స్ బోత్ ఆర్ సిమిలర్ విత్ సమ్ డిఫరెన్స్. ఏంటి అంటే స్పాయిలేజ్ డిఫెక్టివ్స్ అంటే ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్ కి అనుకున్న ఫీచర్స్ రాలేదనుకో, వంకర టెంకరగా వచ్చింది అనుకోండి ప్రొడక్షన్, అర్థమవుతుందా? ఆ కంప్లీట్లీ ఒక డిఫెక్టివ్ యూనిట్ వచ్చినప్పుడు దాన్ని మనం స్పాయిలేజ్ అంటాం. దాన్ని రెక్టిఫై చేయగలిగితే అది డిఫెక్టివ్, రెక్టిఫై చేయలేకపోతే స్పాయిలేజ్. అర్థమవుతుందా? స్పాయిలేజ్ అనేది ఒక అంటే మనకు వచ్చిన ఫినిష్ ప్రోడక్ట్ కి కావాల్సిన ఫీచర్స్ రాలేకపోతే కనుక దాన్ని స్పాయిలేజ్ కింద కన్సిడర్ చేయొచ్చు, అవునా కదా? యూనో డిఫెక్టివ్స్ అనేవి ఏంటి, మళ్ళీ రెక్టిఫై చేస్తాం. మీకు అర్థమయ్యే భాష మాట్లాడండి. డిఫెక్టివ్స్ రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్స్ చూస్తూ ఉంటారు కదా, ఏంటది? హలో, మీరు సైట్స్ లో మొబైల్స్ కానీ ఏమైనా కొనేటప్పుడు కింద మీకు ఒక బ్రాకెట్ లో పెడుతూ ఉంటాడు ఒకసారి. యా, వాటిని మనం డిఫెక్టివ్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వాటిని కొంచెం రెక్టిఫై చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని, టెక్నికల్ ఇష్యూస్. కొన్ని మీరు వాడుకోవచ్చు చక్కగా, తక్కువ రేటు దొరుకుతుంది కాబట్టి, అవునా కదా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పాయిలేజ్ అండ్ డిఫెక్టివ్స్? ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే డిఫెక్టివ్ యూనిట్స్ మనం రెక్టిఫై చేయొచ్చు, స్పాయిలేజ్ మనం రెక్టిఫై చేయాలి. ఎస్, ఇప్పుడు ఒకసారి చూడండి. నార్మల్ లాస్ ట్రీట్మెంట్, అబ్నార్మల్ లాస్ ట్రీట్మెంట్. ఇందులో కూడా నార్మల్ లాస్ కేటగిరీ ఉంటుంది, అబ్నార్మల్ లాస్ కేటగిరీ ఉంటుంది. వేస్ట్ అనేది నార్మల్గా వచ్చింది అనుకోండి, కాస్ట్ ఆఫ్ నార్మల్ వేస్ట్ ఇస్ అబ్జార్బ్డ్ బై గుడ్ ప్రొడక్షన్ యూనిట్స్. అదే అబ్నార్మల్ వేస్టేజ్ వస్తే షుడ్ బి చార్జ్ టు కాస్టింగ్ P&L అకౌంట్. కాస్ట్ ఆఫ్ నార్మల్ ఆఫ్ స్క్రాప్, కాస్ట్ ఆఫ్ స్క్రాప్ ఇస్ బోర్న్ బై గుడ్ యూనిట్స్. అంటే గుడ్ యూనిట్స్ మనం అబ్జార్బ్ చేస్తాం. అండ్ ఇన్కమ్ రియలైజ్ ఇస్ డిడక్టెడ్ ఫ్రమ్ కాస్ట్. ఆబ్వియస్లీ కాస్ట్ నుంచి రెడ్యూస్ చేయాలి, అంటే ప్రొడక్షన్ కాస్ట్ నుంచి రెడ్యూస్ చేయాలి. ఏంటిది స్క్రాప్ అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ప్రొడక్షన్ స్క్రాప్. ప్రొడక్షన్ స్క్రాప్ ని మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? లెస్ చేయాలి. అండ్ దెన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ద స్క్రాప్ అకౌంట్ ఆన్ రియలైజేషన్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే అబ్నార్మల్ లాస్ వల్ల, అంటే ఒకవేళ ఇదే స్క్రాప్ అబ్నార్మల్ స్క్రాప్ వచ్చింది అనుకోండి, ఎక్కువ స్క్రాప్ వచ్చింది అనుకోండి, ఆ అబ్నార్మల్ లాస్ మొత్తాన్ని మనం దేనికి డెబిట్ చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. ఆర్ యు గెటింగ్? స్పాయిలేజ్ ఇది నార్మల్ స్పాయిలేజ్ అనుకోండి, ఇంక్లూడెడ్ ఇన్ కాస్ట్. నార్మల్ స్పాయిలేజ్ వచ్చినప్పుడు ఐదర్ బై ఛార్జింగ్ ద లాస్ టు ప్రొడక్షన్ ఆర్డర్ ఆర్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అకౌంట్. అంటే మనం రెండు వేస్ లో ఛార్జ్ చేస్తాం. స్ట్రైట్ అవే ఆ యూనిట్స్ కి ఛార్జ్ చేస్తాం, లేదంటే ఓవర్ హెడ్స్ ఛార్జ్ చేసి తర్వాత మళ్ళీ ఫైనల్ గా అదర్ యూనిట్స్ కి ఛార్జ్ చేస్తాం, అవునా కదా? ఇంకొకటి అబ్నార్మల్ స్పాయిలేజ్ వచ్చింది అనుకోండి, ఎక్కువ స్పాయిలేజ్ వస్తే కనుక దాన్ని మొత్తం దేనికి డెబిట్ చేసేయాలి? కాస్టింగ్ P&L అకౌంట్. సో మనం కాస్ట్ ని ఎలా, స్పాయిలేజ్ కాస్ట్ మనం నార్మల్ అయితే ఏం చేస్తాం? ఇంక్లూడెడ్ ఇన్ కాస్ట్ ఐదర్ బై ఛార్జింగ్ ద లాస్ టు ప్రొడక్షన్ ప్రొడక్షన్ కాస్ట్ అని చెప్పొచ్చు, ప్రొడక్షన్ కాస్ట్ ఆర్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్. ప్రొడక్షన్ కాస్ట్ ఆర్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కి ఛార్జ్ చేస్తాం. ఓకే. డిఫెక్టివ్స్ అమౌంట్ ఈక్వల్ టు కాస్ట్ లెస్ రియలైజబుల్ వాల్యూ. డిఫెక్టివ్స్ కి డెఫినెట్లీ మనకి ఎంతో కొంత సేల్ వాల్యూ వస్తుంది, ఎందుకంటే రెక్టిఫై చేసి మళ్ళీ సేల్ చేస్తాం కదా. రెక్టిఫై చేస్తే ఒరిజినల్ ప్రైస్ రాదు, ఎంతో కొంత ప్రైస్ వస్తుంది. అప్పుడు మనం ఇన్కర్ అయిన కాస్ట్ నుంచి మనకు వచ్చిన రియలైజబుల్ వాల్యూని లెస్ చేసి ఆన్ సేల్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఆ చార్జ్ టు కాస్ట్ ఆఫ్ గుడ్ ప్రొడక్ట్స్. అంటే రిమైనింగ్ కాస్ట్, నెట్ కాస్ట్ ఏదైతే ఉందో గుడ్ ప్రొడక్ట్స్ కాస్ట్ మనం ఏం చేస్తాం? యాడ్ చేసేస్తాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏవైతే డిఫెక్టివ్ యూనిట్స్ ప్రొడ్యూస్ అయ్యాయో వాటి రెక్టిఫికేషన్ కాస్ట్ ఇన్కర్ అయ్యి డిఫెక్టివ్ యూనిట్స్ రెక్టిఫై చేసిన తర్వాత సేల్ చేసిన తర్వాత వచ్చే సేల్ ప్రాసెస్ ని వాటి ప్రొడక్షన్ కాస్ట్ నుంచి లెస్ చేసి బ్యాలెన్స్ నెట్ ప్రొడక్షన్ కాస్ట్ ని రిమైనింగ్ గుడ్ యూనిట్స్ కన్సర్న్ కాస్ట్ ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. అలా కాకుండా అబ్నార్మల్ డిఫెక్టివ్స్ వచ్చాయనుకోండి, ద మెటీరియల్ కాస్ట్ ఇస్ ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ P&L అకౌంట్ ఆఫ్టర్ గివింగ్ క్రెడిట్ టు రియలైజబుల్ వాల్యూ. ఏదైతే రియలైజబుల్ వాల్యూస్ లెస్ చేసి రిమైనింగ్ మొత్తం కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ కొట్టేయాలి. అది అబ్నార్మల్ లాస్ అయితే. నార్మల్ అంటే అబ్నార్మల్ డిఫెక్టివ్స్ అయితే. నార్మల్ డిఫెక్టివ్స్ అనుకోండి, మీకు చెప్పిన ఫస్ట్ ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి. అబ్సాలసెన్స్ ద లాస్ ఇన్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ డ్యూ టు ఇట్స్ సూపర్సెషన్. జనరల్ గా అబ్సాలసెన్స్ అనేది మీ అందరికీ తెలిసిందే, అవునా కదా? అవుట్డేటెడ్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా దానికి అబ్సాలసెన్స్ అనేది వస్తుంది. సో లాస్ అరైజింగ్ is an abnormal loss and it does not form part of cost of manufacture. So the cost of manufacture లో part అవుతుంది, దాని కాస్టింగ్ P&L అకౌంట్ కి డెబిట్ చేయాలి. Got it? With this we have completed theory. So we need to handle few problems related to this concept. Start it. So చూడండి. Product which requires a component alpha. The following particulars are collected for the year 2020-21. Annual demand of alpha 8,000 units, cost of placing an order 200 rupees per order. This is O, cost per order, right? And this is A, annual raw material requirement. Cost per unit of alpha is purchase price. Carrying cost per annum 20%. Have you observed it?
ICC per unit per annum percentage ఇచ్చాడు 400 into 20%, and that is what C, right or wrong? ICC per unit per annum, how much it is? 80. The company has been offered a quantity discount of 4% on the purchase of alpha provided the ordering size is 4000 components at a time. Minimum 4000 units కానీ మీరు కానీ ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు సప్లయర్ మీకు ఎంత డిస్కౌంట్ ఇస్తారంటే పర్చేస్ క్వాంటిటీ డిస్కౌంట్ 4%. Compute the economic ordering quantity. First of all, EOQ based formula మీరు calculate చేయాలి. You know what is the formula for EOQ? Square root of 2A O by C. Square root of 2 into A 8000, O 200 and C 400 into 20%. ఎంత వచ్చింది చూడండి EOQ? 200 units. So economic ordering quantity is 200 units. Right or wrong? Yes. Now EOQ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిగా చూడండి, స్టేట్ వెదర్ ద క్వాంటిటీ డిస్కౌంట్ ఆఫర్ క్యాన్ బి యాక్సెప్టెడ్. క్వాంటిటీ డిస్కౌంట్ ఆఫర్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అంటే EOQ దగ్గర టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే వాడు చెప్పిన 4000 కాంపోనెంట్స్ దగ్గర మనం టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. కాకపోతే ఇక్కడ డిస్కౌంట్ అనేది ఒకటి ఉంది కాబట్టి మీ టోటల్ కాస్ట్ ఇంకొక కాస్ట్ కూడా వస్తుంది, ఏంటిది పర్చేస్ కాస్ట్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇవాల్యుయేషన్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఆఫ్ ఆర్డరింగ్ క్వాంటిటీ, నథింగ్ బట్ మీ టోటల్ కాస్ట్ కంప్యూట్ చేయాలి. వెన్ EOQ is ordered, purchase cost, how many units you are purchasing? 8000 into 400, 32 lakhs. Ordering cost, number of orders into cost per order. What is the formula for number of orders? Annual raw material requirement divided by ordering quantity. Annual raw material requirement 8000 divided by ordering quantity 200 into cost per order 200, ఎంత వచ్చింది? 8000 వచ్చింది. Inventory carrying cost, average quantity into ICC per unit per annum. ICC per unit per annum is 80. 80 into average quantity means ordering quantity divided by 2. 200 divided by 2, 100. 100 into 80, how much? 8000. Totally 32 lakh 16,000. This is the total cost associated with what? Economic ordering quantity. ఇప్పుడు మనం డిస్కౌంట్ కోసం మనం ఆర్డరింగ్ క్వాంటిటీ ప్లేస్ చేయాలనుకుంటున్నాం. అదెంత ఆర్డరింగ్ క్వాంటిటీ? 4000 యూనిట్స్. అప్పుడు మీ పర్చేస్ కాస్ట్ లో పర్చేస్ ప్రైస్ అనేది 400 కాదు, దానిలో డిస్కౌంట్ వస్తుంది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్? హౌ మచ్? 4%, అంటే ఇంటూ 96%. 384 is the purchase price into 8000, 30 lakh 72,000. ఆర్డరింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అన్నప్పుడు 8000 బై 4000, ఎందుకంటే మన ఆర్డరింగ్ క్వాంటిటీ 4000 కాబట్టి 2 orders into 200, 2 orders into 200, 400. అండ్ ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ వచ్చేసరికి యావరేజ్ క్వాంటిటీలో 8000 ఆర్డరింగ్ క్వాంటిటీ ఎంత మనకి 4000 డివైడ్ బై 2 ఎంత 2000 ఇంటూ ICC per unit per annum దగ్గర కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఈసారి పర్చేస్ ప్రైస్ 400 కాదు 384 మీద 20% అప్లై చేసి దాని యావరేజ్ క్వాంటిటీ అయినా 2000 యూనిట్స్ మల్టిప్లై చేయాలి. ఎంత వస్తున్నప్పుడు మనకి 1,53,600. టోటల్ చేస్తే 32,26,000. ఎక్కడ మనకి లీస్ట్ కాస్ట్ వస్తుంది చూడండి, EOQ దగ్గర. సో విచ్ ఆర్డరింగ్ క్వాంటిటీ ఇస్ ద బెస్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ? EOQ. సో వీడు ప్రత్యేకించి క్లియర్ గా కింద పర్చేస్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు, జస్ట్ అది. The total cost of inventory is lower if EOQ is adopted. Hence, the company is advised not to accept the quantity discount. Don't go for quantity discount because I can achieve least cost only with EOQ. Is it clear? Now, second problem. A company uses 3 raw materials A, B and C for a particular product for which the following data apply. How many raw materials are here? A, B, C. My dear students, raw material ఉండేటప్పుడు మీరు ఇంకొకటి కూడా చూసుకోవాలి, ఇన్పుట్ అవుట్పుట్ రేషియో. ఒకసారి మీరు చూస్తే కనుక యూజెస్ పర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్, రా మెటీరియల్ ఏ మనం ఎన్ని కేజెస్ ప్రొడ్యూస్ చేస్తామంట, ఎన్ని కేజెస్ కన్జ్యూమ్ చేస్తామంట? 10 kgs. రా యూజెస్ పర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే ఒక సింగిల్ యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్ కి రా మెటీరియల్ ఏ నేను ఎన్ని కేజెస్ కన్జ్యూమ్ చేస్తాను? 10 kgs. రా మెటీరియల్ బి 4 kgs కన్జ్యూమ్ చేస్తాను, రా మెటీరియల్ సి 6 kgs. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, రైట్? నౌ రీఆర్డర్ క్వాంటిటీ ఇచ్చేసాడు, వాడే రీఆర్డర్ క్వాంటిటీ. మై డియర్ స్టూడెంట్స్, రీఆర్డర్ క్వాంటిటీ, ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ, స్టాక్ మాక్సిమం లెవెల్స్, మినిమం లెవెల్, ఇవన్నీ మెటీరియల్ కన్సర్న్ యూనిట్స్, అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు రీఆర్డర్ క్వాంటిటీ మెటీరియల్ కన్సర్న్ యూనిట్స్ కేజెసే కదా. ప్రైస్ పర్ కేజీ ఇచ్చాడు, ఓకే, పర్చేస్ ప్రైస్, డెలివరీ టైం, మాక్సిమం లీడ్ టైం, మినిమం లీడ్ టైం, యావరేజ్ లీడ్ టైం విత్ రెస్పెక్ట్ ఈచ్ మెటీరియల్స్ వర్ గివెన్, రైట్? రీఆర్డర్ లెవెల్ అనేది ఇచ్చేసాడు, మెటీరియల్ ఏకి 8000, మెటీరియల్ బికి 4750, మెటీరియల్ సి మన క్వశ్చన్ మార్క్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. అండ్ దెన్ మినిమం స్టాక్ లెవెల్ ఇన్ కేజెస్, ఏబి క్యాలిక్యులేట్ చేయాలి, సికి ఆల్రెడీ ఇచ్చేసాడు ఎంత? 2000 kgs. సో ఇప్పుడు మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్? ఐ హావ్ టు క్యాలిక్యులేట్ మినిమం స్టాక్ లెవెల్ ఆఫ్ రా మెటీరియల్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మినిమం స్టాక్? What is the formula for minimum stock level? Reorder level minus average consumption to average lead time, because minimum stock level is nothing but safety stock, right? Reorder level minus average consumption to average lead time. Reorder level is 8000 kgs. Average consumption మనకు ఎలా వస్తుంది? కన్జంప్షన్, యావరేజ్ కన్జంప్షన్ ఇవ్వలేదా?
My dear students, some of the points were missed in your material actually. If you look at the second part, ఇది స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఈవెన్ మీ మెటీరియల్లో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. వీక్లీ ప్రొడక్షన్ వేరీస్ ఫ్రమ్ 175 to 225 యూనిట్స్. మాక్సిమం ప్రొడక్షన్ యూనిట్స్ ఎన్ని? 225. మినిమం ప్రొడక్షన్ యూనిట్స్ ఎన్ని? 175. యావరేజింగ్ 200 యూనిట్స్ ఆఫ్ ది సెట్ ప్రొడక్ట్. యావరేజ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఎన్ని? 200. కంప్యూట్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్: మినిమం స్టాక్ ఆఫ్ ఏ, మాక్సిమం స్టాక్ ఆఫ్ బి, రీఆర్డర్ లెవెల్ ఆఫ్ సి, యావరేజ్ స్టాక్ లెవెల్ ఆఫ్ ఏ. ఆర్ యు గెటింగ్? yes, these are the points we have to calculate. సో ఒకసారి మీరు సొల్యూషన్ చూస్తే కనుక ఫస్ట్ మినిమం స్టాక్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఫార్ములా ఏంటి? రీఆర్డర్ లెవెల్ మైనస్ యావరేజ్ కన్జంప్షన్ టు యావరేజ్ లీడ్ టైం. రీఆర్డర్ లెవెల్ ఆల్రెడీ మనకు తెలుసు 8000 kgs మైనస్ యావరేజ్ కన్జంప్షన్, యావరేజ్ ప్రొడక్షన్ యూనిట్స్ 200 కదా, ఇంటూ యావరేజ్ కన్జంప్షన్ పర్ యూనిట్ ఇస్ 10 kgs అంటే 200 into 10 I'll get 2000 యావరేజ్ కన్జంప్షన్ ఇంటూ యావరేజ్ లీడ్ టైం ఎంత? మెటీరియల్ ఏకి 2 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో టోటల్ గా మనం డిడక్ట్ చేస్తే 4000 kgs. సెకండ్ క్వశ్చన్ ఏంటి సార్? సెకండ్ క్వశ్చన్ మాక్సిమం స్టాక్ ఆఫ్ బి. మాక్సిమం స్టాక్ అంటే ఫార్ములా ఏంటి? రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ మైనస్ మినిమం కన్జంప్షన్ టు మినిమం లీడ్ టైం. మెటీరియల్ బి చూసుకోవాలి. రీఆర్డర్ లెవెల్ మనకు తెలుసు 4750. రీఆర్డర్ క్వాంటిటీ మీకు తెలుసా? తెలుసు. ఎంత? 5000 మైనస్ మినిమం కన్జంప్షన్ టు మినిమం లీడ్ టైం. మినిమం కన్జంప్షన్ అంటే మినిమం ప్రొడక్షన్ ఎంత? 175 ఇంటూ కన్జంప్షన్ పర్ యూనిట్ ఎంత? 4 kgs. సో ఎంత? 175 into 4 into minimum lead time ఎంత? minimum lead time 3. minimum lead time 3 from raw material B, right? సో అడ్జస్ట్ చేస్తే మీకు ఎంత వచ్చింది? 7650 kgs. తర్వాత నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటి సార్? రీఆర్డర్ లెవెల్ ఆఫ్ రా మెటీరియల్ సి. రీఆర్డర్ లెవెల్ ఆఫ్ రా మెటీరియల్ సి మనకి ఎలా వస్తుంది? మాక్సిమం కన్జంప్షన్ మాక్సిమం లీడ్ టైం, రైట్? మాక్సిమం ప్రొడక్షన్ యూనిట్స్ ఎన్ని? 225 ఇంటూ మాక్సిమం కన్జంప్షన్ పర్ యూనిట్ 6. సారీ, maximum production units ఎంత? 225 into 6 into maximum lead time for raw material C 4 multiply చేస్తే ఎంత వచ్చింది? 5400 kgs. or else you can also calculate reorder level of C as minimum level of C plus average consumption to average lead time. మీరు ఫార్ములా ఫాలో అయితే ఇది కూడా చేయొచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ యావరేజ్ స్టాక్ లెవెల్ ఫార్ములా ఏంటి? యావరేజ్ స్టాక్ లెవెల్ ఆఫ్ ఏ అడిగాడా? ఫార్ములా ఏంటి? మాక్సిమం స్టాక్ లెవెల్ ప్లస్ మినిమం స్టాక్ లెవెల్ డివైడ్ బై 2 or safety stock plus half of VOQ. First safety stock plus half of VOQ arrive at చూడండి. ఆల్రెడీ మనం సేఫ్టీ స్టాక్ అరైవ్ అయ్యింది. మినిమం స్టాక్ ఎంత? 4000. ఫస్ట్ పార్ట్లో అదే అరైవ్ అయింది మనం. 4000 kgs ప్లస్ హాఫ్ ఆఫ్ రీఆర్డర్ క్వాంటిటీ. రీఆర్డర్ క్వాంటిటీ ఎంత? 10000. ఈఓక్యూ ఉంటే ఈఓక్యూ లేకపోతే ఆర్ఓక్యూ. అర్థమవుతుందా? ఎస్, ఆర్ఓక్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. యాక్చువల్గా ఆర్ఓక్యూని రాయాలి అక్కడ. యాక్చువల్గా మోస్ట్లీ ఈఓక్యూని ఆర్ఓక్యూ అవుతుంది కాబట్టి హాఫ్ ఆఫ్ ఈఓక్యూ అంటాం మనం. ఓకే, this is average stock level of A. సెకండ్ ఫార్ములాలో maximum stock level plus minimum stock level divided by 2 అన్నాను. ఆల్రెడీ మనకు మినిమం స్టాక్ లెవెల్ తెలుసు, కానీ క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటి? మాక్సిమం స్టాక్ లెవెల్. మాక్సిమం స్టాక్ లెవెల్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయాలంటే వర్కింగ్ నోట్ ప్రిపేర్ చేస్తారు చూడండి. ఆర్ఓఎల్ ప్లస్ ఆర్ఓ సార్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా సార్ మాక్సిమం స్టాక్ లెవెల్. అది మెటీరియల్ ఏ కాదు, దేనికి ప్రిపేర్ చేసాం? మెటీరియల్ బికి. సో మెటీరియల్ ఏ చూస్తే ఆర్ఓఎల్ ప్లస్ ఆర్ఓక్యూ మైనస్ మినిమం కన్జంప్షన్ టు మినిమం లీడ్ టైం. సో మై డియర్ స్టూడెంట్స్, లీడ్ టైమ్ is also known as reorder period. Lead time is also known as what? Reorder period. ఆ టెక్నికల్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. లీడ్ టైమ్ is also known as what? Reorder period. Yes. ఇప్పుడు ఈ ఫార్ములాను మనకు అప్లై చేసి ఆర్ఓఎల్ ఆల్రెడీ మనకు తెలుసు, ఆర్ఓక్యూ వాడు ఇచ్చాడు. మినిమం కన్జంప్షన్ మినిమం లీడ్ టైం. సో మినిమం కన్జంప్షన్ వచ్చి 175 ఇంటూ మినిమం ఇంటూ 10 kgs పర్ యూనిట్ ఫర్ రా మెటీరియల్ ఏ ఇంటూ మినిమం లీడ్ టైం ఎంత? రా మెటీరియల్ ఏకి 1. రైట్ ఆర్ రాంగ్? 1 వీక్. మల్టిప్లై చేసి మనకు అడ్జస్ట్ చేస్తే మాక్సిమం స్టాక్ లెవెల్ వచ్చింది. ఇప్పుడు మాక్సిమం స్టాక్ లెవెల్ ప్లస్ మినిమం స్టాక్ లెవెల్ డివైడ్ బై 2 వేస్తే ఏమొస్తుంది? యావరేజ్ స్టాక్ లెవెల్ ఆఫ్ A. Got it? This material chapter is over. Okay, next chapter, employee cost. Employee cost includes wages, salaries, bonus, incentives, allowances, etc. Right? Paid to an employee, charged to cost of the object as labor cost. Anything that is paid to the worker or employee should be charged to production cost by using a head called employee cost. Am I right? Employee costs are classified into 2 types: direct employee cost, indirect employee cost. Direct employee costs are the costs which can be directly attributable to a cost subject. Direct గా కాస్ట్ సబ్జెక్ట్ తో మీరు ఐడెంటిఫై చేయగలరు, అవునా కాదా? అలా ఐడెంటిఫై చేయగలిగితే దట్ ఈస్ డైరెక్ట్ వేజెస్ కాస్ట్. cannot be indirect employee cost cannot be attributable directly to the cost object. They are to be treated as overheads. So simple గా మాట్లాడాలంటే direct employee cost is direct wages, indirect employee cost is factory overhead.
అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అంటే ఫ్యాక్టరీలో ఇండైరెక్ట్ ఎంప్లాయీ అయితే. సమ్ టైమ్స్ మీకు అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ కూడా ఉంటారు, వాళ్ళు మన ఆ ట్రీట్మెంట్ అనేది మనకు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది, అవునా కాదు? సో ఎంప్లాయీ కాస్ట్ కంట్రోల్, జనరల్గా మన ఎంప్లాయీ కాస్ట్ని కంట్రోల్ చేయడానికి మనం కొన్ని మెథడ్స్ని ఫాలో అవుతూ ఉంటాం, కంట్రోల్ సిస్టమ్స్ టు కీప్ ద వేజ్ పర్ యూనిట్ అవుట్పుట్ as low as possible. See, there are two terms, time keeping and time booking. టైం కీపింగ్ అంటే వర్కర్ మన ఫ్యాక్టరీలో ఎంత టైం స్పెండ్ చేశాడో రికార్డ్ చేయడం కోసం మెయింటైన్ చేసే సిస్టమ్. టైం బుకింగ్ అంటే అదే వర్కర్ మన ప్రొడక్షన్ కోసం ఎంత టైం స్పెండ్ చేశాడో ఆ స్పెసిఫిక్ స్పెండింగ్ టైం క్యాలిక్యులేట్ చేసే టైం బుకింగ్. టైం బుకింగ్ రిప్రజెంట్స్ ఎఫెక్టివ్నెస్. టైం కీపింగ్ రిప్రజెంట్స్ ద టైం స్పెండ్ బై ద వర్కర్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ. హీ మే వర్క్ ఆర్ హీ మే నాట్ వర్క్. అర్థమవుతుందా? సో అటెండెన్స్ ఆఫ్ అన్ ఎంప్లాయీ, జనరలీ టైం కీపింగ్ అంటే టైం స్పెండ్ బై వర్కర్స్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ can be done using different methods. మనం ఎంత టైం స్పెండ్ చేస్తారో ఎలా తెలుసుకుంటాం? అటెండెన్స్ రిజిస్టర్ మెథడ్, మెటాలిక్ డిస్క్ మెథడ్, పంచ్ కార్డ్ మెథడ్, బయోమెట్రిక్ మెథడ్. ఈ 4 మెథడ్స్ ని ఫాలో అవుతూ మనం వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారని మనం రికార్డ్ చేయొచ్చు, అవునా కదా? అటెండెన్స్ రిజిస్టర్ అనేది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ట్రెడిషనల్ మెథడ్. మెటాలిక్ డిస్క్ అంటే ప్రతి ఎంప్లాయీకి ఒక మెటాలిక్ డిస్క్ ఇస్తాం, ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఎన్ అయినా అవుట్ అయినా సరే ఆ డిస్క్ బేస్ చేసుకుని ఎన్ అవుతూ ఉంటారు. అయితే పంచ్ కార్డ్ మెథడ్ అనేది ఏంటి? స్వైపింగ్ కార్డ్, రైట్ ఆర్ రాంగ్. ఇది టెక్నాలజీ అడాప్ట్ అయిన తర్వాత వచ్చిన సిస్టమ్ పంచ్ కార్డ్ మెథడ్. బయోమెట్రిక్ అనేది ఐ రికగ్నిషన్ కానీ లేదంటే బాడీ రికగ్నిషన్ కానీ జరుగుతూ ఉంటుంది, అవునా కాదా? హలో, ఫేస్ రికగ్నిషన్, ఈ రెండు కూడా టెక్నాలజీ ఎనేబుల్డ్ రికార్డింగ్ సిస్టమ్స్. వెరస్ పైన అటెండెన్స్ సిస్టమ్, మెటాలిక్ డిస్క్ మెథడ్ అనేది మాన్యువల్ మెథడ్స్. ఓకే, ఏ విధంగా సరే సిస్టమ్ ఫాలో ఉండి అల్టిమేట్ గా టైం స్పెండ్ బై ద వర్కర్స్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? టైం బుకింగ్. టైం బుకింగ్ అంటే వర్కర్ ప్రొడక్షన్ మీద స్పెండ్ చేసే టైం, జాబ్స్ మీద. అర్థమవుతుందా? సి ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్ 9 hours ఫ్యాక్టరీలో ఉన్నాడు అనుకోండి. 9 hours కి 9 hours వర్క్ చేయాలని లేదు, అతను 6 hours వర్క్ చేసి ఉండొచ్చు. ఎలా అంటే 3 jobs మీద వర్క్ స్పెండ్ చేశాడు అతని టైం. ఎలా అంటే 3 jobs, జాబ్ ఏ బి సి, ఏ మీద 2 hours, బి మీద 2 hours, సి మీద 2 hours, టోటల్ 6 hours స్పెండ్ చేశారు. కానీ ఫ్యాక్టరీలో ఉన్నది 9 hours. ఇప్పుడు ఆ 9 hours ఏదైతే ఉందో టైం కీపింగ్, ఈ 6 hours ఏదైతే ఉందో టైం బుకింగ్. టైం బుకింగ్ అనేది simply time spent by workers on different jobs, useful to measure efficiency for fixation of responsibility, simply speaking. Are you getting? So simple ga workers spend chese time, effectiveness of timing guరించి మనం మాట్లాడేది టైం బుకింగ్. whereas ఒరిజినల్ గా ఫ్యాక్టరీలో స్టే చేసే టైం మనం టైం కీపింగ్ అంటాం. గాట్ ఇట్? ఐడియల్ టైం. జనరల్ గా ఐడియల్ టైం అంటే ఐ కెన్ సే టైం కీపింగ్ మైనస్ టైం బుకింగ్. అంటే ఖాళీగా ఉండే టైం. ఖాళీగా ఉండే టైం ఎన్ని గంటలు ఉన్నాడు ఫ్యాక్టరీలో? 9 hours. కానీ ఎన్ని గంటలు వర్క్ చేశాడు? 6 hours. ఐడియల్ టైం ఎంత? 3 hours. ఐడియల్ టైం అనేది ఏంటి అంటే ద టైమ్ డ్యూరింగ్ విచ్ ద ప్రొడక్షన్ ఇస్ నాట్ క్యారీడ్ అవుట్, రైట్ ఆర్ రాంగ్? ద ప్రొడక్షన్ ఇస్ నాట్ క్యారీడ్ అవుట్ బట్ స్టిల్ విల్ పే వాట్? wages. The time during which the production is not carried out because the workers remains idle but are paid, but still payment చేస్తాం, వాళ్ళు ఐడిల్ గా ఉంటారు. That is simply the difference between time keeping and time booking. Yes, this idle time happens because of two reasons: normal idle time, abnormal idle time. Normal idle time means the time lost between factory gate to factory place of work, interval between one job to another job, setting up time for machine, normal rest time, break for lunch, recess, and charge to, and it should be charged to cost of production. నార్మల్ ఐడిల్ టైంలో మీరు ఏదైతే వేజెస్ పే చేస్తారో అది నార్మల్ వేజెస్ కింద తీసుకుని దాని స్ట్రైట్ అవే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏం చేస్తాం? చార్జ్ చేస్తాం. ఏ రీజన్స్ వల్ల నార్మల్ ఐడిల్ టైం వస్తుంది చెప్పండి ఒకసారి? టైం గ్యాప్ బిట్వీన్ the time lost between factory gate to place of work, and then when we are the interval time between one job, transfer from one job to another job, so setting up time required for the machine, normal rest time, break time, lunch time, and this particular normal idle time wages should be charged to కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది నార్మల్ గా వేస్ట్ అయ్యే టైం, అది ప్రతి కంపెనీకి ఉంటుంది. అబ్నార్మల్ ఐడిల్ టైం అనేది అబ్నార్మల్ రీజన్స్ వల్ల వస్తుంది. దీస్ ఆర్ ది అబ్నార్మల్ రీజన్స్. ఐడిల్ టైం మే ఆల్సో అరైజ్ డ్యూ టు అబ్నార్మల్ ఫ్యాక్టర్స్ లైక్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ వర్కర్స్. ఓకే, వర్కర్స్ కోఆర్డినేషన్ లేనప్పుడు అన్నెసరిగా ఖాళీగా కూర్చుంటారు వాళ్ళు. అండ్ దెన్ పవర్ ఫెయిల్యూర్, సడన్ పవర్ ఫెయిల్యూర్, బ్రేక్ డౌన్ ఆఫ్ మెషిన్, వర్క్ చేయకపోవడం, నాన్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్, ఆల్ దీస్ ఆర్ అబ్నార్మల్ ఫ్యాక్టర్స్. స్ట్రైక్స్, లాక్అవుట్స్, పూర్ సూపర్విజన్, ఫైర్, ఫ్లడ్, ఆల్ దీస్ ఆర్ అబ్నార్మల్ ఫ్యాక్టర్స్. ఈ అబ్నార్మల్ ఫ్యాక్టర్స్ వల్ల మన వర్కర్స్ వర్క్ చేయకుండా స్టిల్ మీరు వేజెస్ పే చేస్తే దట్ ఈస్ అబ్నార్మల్ ఐడిల్ టైం వేజెస్, అండ్ దట్ షుడ్ బి చార్జ్ టు కాస్టింగ్ P&L account. ఓవర్ టైమ్. Sir, what is overtime? Working beyond normal working hours. Normal working hours are generally 9 hours a day or 48 hours a week as per Factories Act. Anything which is if the worker is working beyond these normal working hours, then such working hours are known as what?
overtime working hours. Working beyond normal working hours. Factories Act says what? If the worker is working more than 8 hours a day or 48 hours a week, then such workers are entitled for what? Overtime wages. Sir, ఎందుకు overtime hours calculate చేయాలి? Overtime hours లో పే చేసే wages నార్మల్ wages ఉండవు, వాళ్ళకి డబుల్ wages పే చేస్తాం. జనరల్ గా ఫ్యాక్టరీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఓవర్ టైమ్ లో వర్కర్స్ కి డబుల్ వేజెస్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ పేయింగ్ 100 rupees per hour in during normal time, then in overtime period you have to pay 200 rupees per hour wages. Is it clear? ఎస్, ఓవర్ టైమ్ వేజెస్ ని మనం 2 parts గా క్లాసిఫై చేస్తాం. నార్మల్ వేజెస్ ప్లస్ ఓవర్ టైమ్ ప్రీమియం. ఫర్ ఎగ్జాంపుల్ 200 పే చేస్తాం అనుకున్నాం, అందులో నార్మల్ వేజెస్ 100 అయితే ప్రీమియం ఎంత? 100. ఆర్ యు గెటింగ్? నార్మల్ వేజెస్ ట్రీట్మెంట్ గురించి పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఆ ఓవర్ టైమ్ ప్రీమియం ఎలా ట్రీట్ చేయాలనేది ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ యు గెటింగ్? అంటే ఓవర్ టైమ్ ప్రీమియం అనేది వేజెస్ కాస్ట్ అయినా, డైరెక్ట్ వేజెస్ కాస్ట్ అయినా, లేదంటే ఇంకేదైనా తీసుకోవాలా అనేది మీరు ఏ ఫ్యాక్టర్ వల్ల ఓవర్ టైం వర్క్ చేస్తారనే ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యింది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఓకే, నౌ ఓవర్ టైమ్ వేజెస్, నార్మల్ వేజెస్ ఎప్పుడు ఎంప్లాయీ కాస్ట్ ఆర్ డైరెక్ట్ వేజెస్, బట్ ఓవర్ టైమ్ ప్రీమియం అనేది ఏం చేయాలి? డ్యూ టు వర్కర్ షార్టేజ్. అంటే మనం ఏంటంటే వర్కర్ షార్టేజ్ వల్ల ఓవర్ టైం వర్క్ చేస్తాం. అది ఇయర్ మొత్తం జరుగుతూనే ఉంటుంది. నా దగ్గర ఇన్సఫిషియెంట్ వర్కర్స్ ఉన్నారు, దానివల్ల ఉన్న వర్కర్సే ఓవర్ టైం వర్క్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే ఓవర్ టైం వేజెస్ నార్మల్ వేజెస్ యాడ్ చేసేసి వేజ్ రేట్ పర్ అవర్ అనేది మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఇన్ఫ్లేటెడ్ వేజ్ రేట్ పర్ అవర్ అరే అవుతాం. ఆ ఇన్ఫ్లేటెడ్ వేజ్ రేట్ పర్ అవర్ అన్ని యూనిట్స్ కి ఈక్వల్ గా అట్రిబ్యూట్ చేస్తాం, చార్జ్ చేస్తాం. అంటే ఆల్ ప్రొడక్షన్ యూనిట్స్ ఆర్ చార్జ్డ్ at one uniform rate, that is inflated wage rate per hour. Such inflated wage rate per hour should be calculated by taking normal wages plus overtime wages as a total basis. That should be divided with total number of working hours. Are you getting? Whereas irregular గా మీరు ఓవర్ టైం గాని వర్క్ చేస్తాను అనుకోండి, ఎలాగా? ఇర్రెగ్యులర్ గా, అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే నార్మల్ వేజెస్ ఏమో ఎంప్లాయీ కాస్ట్ మీ అందరికీ తెలిసింది, ఓవర్ టైం ప్రీమియం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కింద రీచ్ చేస్తాం. ఎలా రీచ్ చేస్తాం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కింద రీచ్ చేస్తాం. అంటే ఇర్రెగ్యులర్ గా అప్పుడప్పుడు చేస్తున్నారు కాబట్టి అది డైరెక్ట్ గా ప్రొడక్షన్ లింకప్ చేయలేం. అలా అప్పుడప్పుడు చేసేటప్పుడు మీరు పే చేసే ప్రీమియం ఏదైతే ఉందో ఓవర్ టైం ప్రీమియం, అది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్ కింద కన్సిడర్ చేసి తర్వాత ప్రొడక్షన్ వెళ్తుంది. అర్థమవుతుందా? ఈవెన్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కూడా ప్రొడక్షన్ కాస్ట్ కింద యాడ్ అయ్యేది. ఎస్. అండ్ దెన్ ఇన్ కేస్ ఓవర్ టైం అనేది కస్టమర్ రిక్వెస్ట్ తో మనం కానీ వర్క్ చేసాం అనుకోండి, అప్పుడు పే చేసే ఓవర్ టైం ప్రీమియం ఏదైతే ఉందో ఆ కన్సర్న్డ్ కస్టమర్ జాబ్ కి డైరెక్ట్ గా ఎంప్లాయీ కాస్ట్ కింద యాడ్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? These are the 3 treatments of overtime premium. Yes, with this overtime concept is completed. We have different systems of wages payments and incentives. My dear students, మీరు wages అనేది 2 ways లో పే చేయొచ్చు. ఒకటి టైం రేట్, ఇంకొకటి పీస్ రేట్. సార్, వాట్ ఈస్ టైం రేట్ అండ్ వాట్ ఈస్ పీస్ రేట్? టైం రేట్ అంటే వర్కర్స్ కి వర్కింగ్ అవర్స్ బేసిస్ వేజెస్ పే చేస్తాం. పీస్ రేట్ అంటే వర్కర్స్ కి వర్కింగ్ ప్రొడక్షన్ యూనిట్స్ బేసిస్ వేజెస్ పే చేస్తాం. సో రెండు సిస్టమ్స్ గురించి మీరు తెలుసుకోవాలి. సో స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్, స్ట్రైట్ టైం రేట్ సిస్టమ్ అండ్ స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్. సో సిస్టమ్ ఆఫ్ వేజ్ పేమెంట్స్ అండ్ ఇన్సెంటివ్స్ లో 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఏంటమ్మా అది? టైం రేట్, పీస్ రేట్. అవర్లీ బేసిస్ ఇస్ టైం రేట్, ప్రొడక్షన్ యూనిట్స్ బేసిస్ ఇస్ పీస్ రేట్. సో టెక్నికల్లీ వాటిని ఏమంటాం? స్ట్రైట్ టైం రేట్ సిస్టమ్ అండ్ స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్. స్ట్రైట్ టైం రేట్ సిస్టమ్ అంటే wages are paid on the basis of time. Formula: earnings of the worker is equal to number of hours worked into rate per hour. You have to remember this formula. Okay. పీస్ రేట్ బేసిస్ అనుకోండి, వేజెస్ ఆర్ పేడ్ ఆన్ ద బేస్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫార్ములా: ఎర్నింగ్స్ ఆఫ్ ద వర్కర్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ ఇంటూ రేట్ పర్ యూనిట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అయితే వర్కర్స్ కి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనస్ కూడా మనం ఆఫర్ చేస్తుంటాం. దానికి రిలేటెడ్ గా మనకి బోనస్ మెథడ్స్ ఉన్నాయి. అందులో హార్సెస్ సిస్టమ్ ఉంది, ప్రోవాన్ సిస్టమ్ ఉంది. అదే సిఎంఏ వాళ్ళకైతే కనుక సిఎంఏ వాళ్ళకి సపరేట్ గా ఎక్స్ట్రా సిస్టమ్స్ ఉన్నాయి, అవి సపరేట్ గా డిస్కస్ చేయాలి. ప్రస్తుతానికి నేను ఉన్నవి ఇక్కడ జనరల్ గా కవర్ అయ్యే సిస్టమ్స్ నేను కవర్ చేస్తాను. వన్ ఈస్ హార్సెస్ సిస్టమ్, అనదర్ వన్ ఈస్ ప్రోవాన్ సిస్టమ్. హార్సెస్ సిస్టమ్ అంటే ఏంటి సార్? ఇందులో బోనస్ అనేది వాళ్ళ టైం సేవ్డ్ అవర్స్ ని బేస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. టైం సేవ్డ్ అవర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? ప్రతి వర్క్ కి స్టాండర్డ్ టైం ఫిక్స్ చేస్తాం. వాళ్ళు తీసుకునే యాక్చువల్ టైం చూస్తాం. స్టాండర్డ్ గా నేను 100 hours అలా చేస్తాను అనుకోండి, వాళ్ళు యాక్చువల్ గా 90 hours లో వర్క్ చేస్తారు అనుకోండి, ఎన్ని అవర్స్ సేవ్ చేసినట్టు? 10 hours. ఆ సేవింగ్ ఆఫ్ అవర్స్ ని బేస్ చేసుకుని డెవలప్ అయిన సిస్టమ్సే హార్సెస్ సిస్టమ్, ప్రోవాన్ సిస్టమ్. వాళ్ళు సేవ్ చేసిన అవర్స్ వల్ల లేబర్ కాస్ట్ సేవ్ అవుతుంది కాబట్టి ఆ సేవ్ చేసిన లేబర్ కాస్ట్ లో ఎంతో కొంత పర్సెంటేజ్ ఆఫ్ బోనస్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ ప్రాసెస్ లో డెవలప్ అయిన సిస్టమ్సే హార్సెస్ సిస్టమ్ అండ్ ప్రోవాన్ సిస్టమ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Now Harses system says earnings of the worker is equal to hours worked into rate per hour plus 50% of time saved into rate per hour. 50% of time saved into rate per hour. So what is the formula for time saved? Time saved is equal to time allowed minus time taken, or standard hours minus actual hours. Are you getting my point? So now please tell me, what is the formula for earnings of the workers under Harses system? Hours worked into rate per hour plus 50% of time saved into rate per hour. What is the formula for time saved? Time allowed minus time taken, technically known as standard hours minus actual hours. This is regarding Harses system. Is it clear? The system says pay 50% of time saved,
50% of savings in labor cost as bonus. Are you getting? Yes, time saved into rate per hour means what? Savings in labor cost. Out of such savings in labor cost, please pay 50% bonus to the worker and enjoy the balance 50% will be enjoyed by the company. That will reduce wages cost per unit. Is it clear? Then row 1 system. This is a technical formula. You need to remember this. Earnings of the worker is equal to hours worked into rate per hour plus time saved by time allowed into hours worked into rate per hour. See, ఇక్కడ మీకు క్లమ్జీగా కనిపిస్తుంది. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. Hours worked into rate per hour plus time saved by time allowed into hours worked into rate per hour. That is what the formula. Are you getting? I'll write it here. Hours worked into rate per hour plus time saved by time allowed into hours worked into rate per hour. This is what the formula for what? Earnings of the worker under row 1 system. Got it? Yes. Out of these two systems, the famous system is row 1 system because it will consider so many factors. If you follow this row 1 system, the workers won't dilute your quality of products. You don't pay higher wages. Are you getting? Balanced wages, balanced bonus pay చేయడం జరుగుతుంది ఏ సిస్టంలో? రో 1 సిస్టమ్. ఆర్సీ సిస్టంలో కొన్ని మనం అవాయిడ్ చేయలేం, కానీ రో 1 సిస్టంతో చాలా ఫ్యాక్టర్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో రో 1 సిస్టమ్ జనరల్గా అందరూ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇస్ ఇట్ క్లియర్? చూడండి అంతవరకు. నెక్స్ట్ వన్, ఎఫెక్టివ్ వర్కింగ్ అవర్స్ ఫార్ములా. టోటల్ వర్కింగ్ అవర్స్ మైనస్ నార్మల్ ఐడిల్ టైం. జనరల్ నార్మల్ ఐడిల్ టైం లెస్ చేసిన తర్వాత వచ్చేవాటిని ఎఫెక్టివ్ వర్కింగ్ అవర్స్ అంటాం. ఆ ఎఫెక్టివ్ వర్కింగ్ అవర్స్ని బేస్ చేసుకుని వేజ్ రేట్ పర్ అవర్ ఫిక్స్ చేస్తారు. వేజ్ రేట్ పర్ అవర్ ఫిక్స్ చేసేటప్పుడు అబ్నార్మల్ ఐడిల్ టైం లెస్ చేయొద్దు, ఓన్లీ నార్మల్ ఐడిల్ టైం మాత్రం లెస్ చేయండి. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎఫెక్టివ్ వర్కింగ్ అవర్స్? టోటల్ వర్కింగ్ అవర్స్ మైనస్ నార్మల్ ఐడిల్ టైం. నెవర్ ఎవర్ డిడక్ట్ వాట్? Abnormal idle time. Absorption rate of employee cost for direct workers, rate per hour. Total estimated monetary benefits and costs of non-monetary cost of non-monetary benefits, nothing but wages cost. Okay, divided by budgeted direct employee hours or minus normal idle time. Actually this is simply total wages cost divided by effective number of working hours. అర్థమవుతుందా? What is the formula for rate per hour? Total wages cost divided by effective working hours. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మనం చాలు. అంత డిఫికల్ట్ ఫార్ములా అంటే కష్టం. Got it? Treating monetary and non-monetary benefits as overheads. Sometimes మనం wages cost లో కొంత పార్ట్ మనం ఎలా ట్రీట్ చేస్తాం? Overheads కింద కూడా ట్రీట్ చేస్తాం. For indirect workers, total of monetary and non-monetary benefits are treated as overheads and absorbed on the basis of rate per direct labor hour. You know that overheads ఎలా అబ్జర్వ్ చేస్తారనేది overheads chapter డిస్కషన్. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్ లేబర్ గురించి మనం మాట్లాడుతాం. సో నౌ టెల్ మీ, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వేజ్ రేట్ పర్ అవర్? Total wages cost divided by effective working hours. What is the formula for effective working hours? Total working hours minus normal idle time. Can I deduct abnormal idle time? No. Now, efficiency of workers in percentage. See, we have some formulas for calculating efficiency in terms of hours, in terms of output. Efficiency of workers in percentage. Time allowed as per standard divided by time taken. I can say SH by AH, right? That is what the formula for what? Efficiency percentage in terms of hours. Efficiency percentage in terms of units. You know, ikkada kuda malli employee productivity ani ichcharu. Standard time for doing actual work divided by actual time taken. You know, the same formula. Both are same. Efficiency percentage అన్న ఎంప్లాయీ ప్రొడక్టివిటీ అన్న ఒకటే. ఏంటి ఫార్ములా? SH by AH. ఇదే ఎఫిషియన్సీ పర్సెంటేజ్ మనం ఇంకొక వేలో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. AO by SO. where AO is actual output, yes, SO is standard output, and as per standard ఎంత output produce చేయాలి? Are you getting? Yes, this is regarding efficiency percentage in terms of hours and in terms of units. Now tell me, what is the formula for efficiency percentage in terms of hours? SH by AH. What is the formula for efficiency percentage in terms of units? AO by SO. What is the meaning of employee productivity? Nothing but efficiency. Whose efficiency? Efficiency of workers or employees. Got it? Now I am moving to the next area, employee turnover or labor turnover ratio.
జనరల్ గా మన దగ్గర ఉండే వర్క్ ఫోర్స్ ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ అవుతున్న వల్ల కొంతమంది ఎగ్జిట్ అవుతారు, కొంతమంది ఇన్ అవుతారు. ఎక్స్పాన్షన్ వల్ల కొంతమంది రిక్రూట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అందులో ఉండే టెక్నికల్ టర్మ్స్ మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఎట్ ద టెక్నికల్ టర్మ్స్. నంబర్ ఆఫ్ సెపరేషన్స్ అంటే ఏంటి సార్? నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ లెఫ్ట్ అండ్ డిశ్చార్జ్, అంటే వెళ్ళిపోయిన వాళ్ళు మన దగ్గర నుంచి. అదో కొంతమంది మనం తీసేసిన వాళ్ళు, కొంతమంది వాళ్ళే వెళ్ళిపోయిన వాళ్ళు. నంబర్ ఆఫ్ రిప్లేస్మెంట్స్ అంటే నంబర్ ఆఫ్ న్యూ రిక్రూట్మెంట్స్ టు రిప్లేస్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్. ఉన్న ఎంప్లాయీస్ ప్లేస్ లో కొత్త ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకున్నాం అనుకోండి, తీసేసి, అప్పుడు దాన్ని ఏమంటాం? నంబర్ ఆఫ్ న్యూ రిక్రూట్మెంట్స్ అంటే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ న్యూలీ రిక్రూటెడ్ డ్యూ టు ఎక్స్పాన్షన్ అండ్ డైవర్సిఫికేషన్. మనం ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు కానీ, డైవర్సిఫై అవుతున్నప్పుడు కానీ, కొత్త న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎక్స్ట్రాగా ఎవరైతే ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకుంటామో దాన్ని నంబర్ ఆఫ్ న్యూ రిక్రూట్మెంట్స్ అంటాం. అలాగే యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆన్ రోల్ అంటే ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ at the beginning of the period plus number of employees at the end of the period divided by 2. And also a technical term, number of accidents, number of replacements plus number of new recruitments. Number of replacements plus number of new recruitments represents what? Number of accidents. Now tell me, what is the formula for number of separations? Number of employees left and discharged. Number of replacements, number of new recruitments to replace existing employees. Number of new recruitments, number of employees newly recruited due to expansion, diversification. Average number of employees on roll. Opening number of employees at the beginning of the period plus number of employees at the end of the period divided by 2. Number of actions, number of replacements plus number of new recruitments. Yes, by using these terms we have to calculate employee turnover by using 3 methods actually. You know, the first method will focus on replacement, and the second method will focus on separation, and the third method will focus on new recruitment. The combination of all the 3 methods is your flux method. Do you know that? Yes, the first method please, replacement method. Employee turnover ratio is equal to number of employees replaced divided by average number of employees on roll into 100. That is what replacement method. And separation method, number of separations divided by number of employees separated divided by average number of employees on roll into 100. New recruitment method formula, number of new recruitments divided by average number of employees on roll into 100. ఇప్పుడు ఈ మూడు మెథడ్స్ ని కంబైన్ చేస్తే ఫ్లక్స్ మెథడ్. అంటే ఏం చేయాలి? న్యూమరేటర్ లో మూడింటిని యాడ్ చేయాలి. నంబర్ ఆఫ్ సెపరేషన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ number of separations plus number of replacements plus number of new recruitments divided by average number of employees on roll into 100. Now tell me, what is the formula of an employee turnover rate under flux method? Number of separations plus number of replacements plus number of new recruitments divided by average number of employees on roll into 100. Number of separations plus the second part is known as what? Number of accessions. Do you know that? Yes. Now can you please tell me the formulas? Yes, employee turnover rate under replacement method, number of replacements by average number of employees on roll into 100. Employee turnover rate under separation method, number of separations divided by average number of employees on roll into 100. And employee turnover rate under new recruitment method, number of new recruitments divided by average number of employees on roll into 100. Flux method, the combination, number of separations plus number of replacements plus number of new recruitments divided by average number of employees on roll into 100. Number of replacements plus number of new recruitments is equal to number of accessions, right? Yes, but also sometimes we need to calculate equivalent employee turnover rate. ఎందుకంటే జనరల్ గా మనకి ఎంప్లాయీ టర్నోవర్ రేట్ ఎవ్రీ 1 month క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, ఎవ్రీ 2 months క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, ఆర్ ఎవ్రీ క్వార్టర్ కి క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. ఇచ్చిన టర్నోవర్ రేట్ ఎంత పీరియడ్ గా ఇచ్చాడో దాన్ని యాన్యులైజ్ చేస్తే దాన్ని ఈక్వలెంట్ ఎంప్లాయీ టర్నోవర్ రేట్ అంటారు. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు 3 months కి ఇచ్చాడు అనుకో, నేను ఎన్ని మంత్స్ కన్వర్ట్ చేయాలి? 12 months కి. వాడు ఫర్ ఎగ్జాంపుల్ 90 days ఇచ్చాడు అనుకో, నేను ఎన్ని డేస్ కన్వర్ట్ చేయాలి? 365 days. అలా ఈక్వలెంట్ గా పరాణం ఎంప్లాయీ టర్నోవర్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ నోన్ as ఈక్వలెంట్ ఎంప్లాయీ turnover rate. Employee turnover rate for the period divided by for the period into 365 by number of days in the period. Yes, ఇది మీరు ప్రపోర్షనల్ క్యాలిక్యులేట్ చేయండి. దీనికి ఫార్ములా అవసరం లేదని నా ఫీలింగ్. ఏమంటారు? వాడు 3 months కి ఇచ్చాడు అనుకో, మీరు 12 months కన్వర్ట్ చేయలేరా? Into 12 by 3, right? Yes. Some of the additional formulas you need to remember. PV ratio. What is the formula for PV ratio? Contribution per unit divided by selling price per unit, or contribution per unit formula. Selling price per unit into PV ratio. Contribution formula, sales into PV ratio. Variable cost ratio formula, variable cost per unit divided by selling price per unit. Contribution ratio formula, 1 minus variable cost ratio. You know, that's what the other name for contribution ratio is PV ratio. Variable cost ratio plus, yeah, actually this is variable cost ratio is equal to, variable cost ratio is equal to 1 minus PV ratio. Got it? Contribution is equal to number of units sold into contribution per unit. Activity ratio is equal to capacity ratio into efficiency ratio. You need to remember this formula. What is the formula for activity ratio? Capacity ratio into efficiency ratio. ఇది మీకు స్టాండర్డ్ కాస్టింగ్ లో కవర్ అవుతుంది. అక్కడ మనం కెపాసిటీ, ఎఫిషియన్సీ,
యాక్టివిటీ రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తాం. దేర్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎఫిషియన్సీ రేషియో. యాక్టివిటీ రేషియో బై కెపాసిటీ రేషియో. ఇక్కడ నుంచే ఈ ఫార్ములా నుంచే అర్థమవుతుందా. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ కెపాసిటీ రేషియో. యాక్టివిటీ రేషియో డివైడ్ బై efficiency ratio. If you can remember this formula, you can write these two formulas, right? We have one problem. I'm solving one problem related to this labor chapter. Please look at the problem. Wage negotiations are going on with the recognized employees union, and the management wants you as an executive of the company to formulate an incentive scheme with a view to increase the productivity. Management మిమ్మల్ని అడుగుతుంది ఒక ఇన్సెంటివ్ స్కీమ్ డెవలప్ చేయండి ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవడానికి. ఎవరు ప్రొడక్టివిటీ? ఎంప్లాయీస్. The case of three typical workers A, B and C who produces respectively 180, 120 and 100 units of the company's product in a normal day of 8 hours is taken up for study. మనం 8 hours డే తీసుకుంటే ABC అనే వర్కర్స్ 180, 120, 100 units ప్రొడ్యూస్ చేస్తారు. అస్యూమింగ్ దట్ డే వేజెస్ షుడ్ బి గ్యారంటీడ్ ఎట్ 75 rupees per hour. మినిమం వేజ్ రేట్ పర్ అవర్ ఎంత అంటున్నాం మనం. అండ్ ద పీస్ రేట్ వుడ్ బి బేస్డ్ ఆన్ a standard hourly output of 10 units. అంటే 10 units కి 75 పే చేస్తాం మనం. అర్థమవుతుందా. ఎందుకంటే అవర్కి 10 units ప్రొడ్యూస్ చేస్తే అవర్కి మీరు 75 పే చేస్తే 10 units 75 పే చేస్తుంటే కదా, అప్పుడు వేజ్ రేట్ పర్ అవర్ ఎంత అవుతుంది? 75 by 10 units ఎంత? 7.5. That's what wage rate per hour and that's what wage rate per unit. Now tell me what is the form, what is the please tell me what is wage rate per hour here? 75. What is wage rate per unit here? 7.5. Calculate the earnings of each of the three workers and employee cost per 100 pieces under day wages, piece rate, half-say, row 1. All schemes were covered, right? Day wages is time wages. అవర్లీ బేస్ అన్న డే వేజెస్ అన్న టైం వేజెస్ గుర్తుపెట్టుకోండి. డే వేజెస్ అన్న టైం అవర్లీ బేస్ వేజ్ అన్న టైం రేటే. పీస్ రేట్ అంటే యూ నో దట్ యూనిట్ బేస్డ్. ఆల్ సే స్కీమ్, రో 1 scheme ఆర్ బోనస్ స్కీమ్స్, రైట్? Yes, also calculate under the above schemes the average cost of labor for the company to produce 100 pieces. సమ్ లో ఏమేమి అడిగాడంటే అర్నింగ్స్ ఆఫ్ ఈచ్ వర్కర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అలాగే ఎంప్లాయీ కాస్ట్ పర్ 100 pieces క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అలాగే యావరేజ్ లేబర్ కాస్ట్ ఫర్ ది కంపెనీ టు ప్రొడ్యూస్ 100 pieces క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఈ సమ్ కొంచెం టెక్నికల్గా ఉంటుంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ అర్నింగ్స్ అండర్ డే వేజెస్ స్కీమ్. డే వేజెస్లో ఒకసారి చూడండి. వర్కర్ ఏబిసి ఎంత వేజెస్ పే చేస్తున్నామో వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని అవర్స్ వర్కింగ్, ఎవరైనా వర్క్ చేసే సేమ్ వర్కింగ్ అవర్స్ ఎన్ని అవర్స్ వర్కింగ్ చెప్పాడు వాడు? 8. అవర్కి ఎంత పే చేస్తున్నారు? 75. 8 into 75 మల్టిప్లై చేయి. అది 600 అనేది వర్కర్ ఏకైనా బీకైనా సీకైనా సేమ్. ఎందుకంటే డేకి వాళ్ళందరూ వర్క్ చేసి సేమ్ వర్కింగ్ అవర్స్, అందరికీ పే చేస్తుంది సేమ్ వేజెస్, డే వేజెస్. అర్థమవుతుందా? కాకపోతే అవుట్పుట్ డిఫర్ అవుతుంది. 180, 120, 100 ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొత్తం మీద అందరూ కలిపి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు? 400. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్ కాస్ట్ పర్ 100 pieces అన్నాడు. ఇప్పుడు వర్కర్ ఏకి తీసుకో. వర్కర్ ఏకి అతనికి పే చేసిన వేజెస్ 600, అతను ప్రొడ్యూస్ చేసిన 180. నాకు 180 units వేజెస్ కాస్ట్ కాదు వర్కర్ ఏ కావాల్సింది, 100 units వేజెస్ కాస్ట్ కావాలి. అది ఎలా వస్తుంది? 600 by 180 into 100 multiply it. 333.33. Are you getting? Yes. In the similar way worker B kuda 600 by 120 into 100 500. 600 by 120 into 100 500, right? 600 by 100 into 100 600. సో ఇలా మనం ప్రతి ఎంప్లాయీ వర్కర్ పర్స్పెక్టివ్ లో లేబర్ కాస్ట్ పర్ 100 pieces క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫర్ ఈచ్ వర్కర్ యూ హావ్ టు క్యాలిక్యులేట్ ద లేబర్ కాస్ట్ ఫర్ ప్రొడ్యూసింగ్ 100 pieces. తర్వాత నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయమందంటే టోటల్ గా యావరేజ్ లేబర్ కాస్ట్ పర్ 100 pieces క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మీరు ఎంత లేబర్ కాస్ట్ ఇన్కర్ అవుతున్నారు? 1800. ఫర్ ప్రొడ్యూసింగ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ యూనిట్స్? ఈ 3 workers ఒకే కంపెనీలో ఉన్నారు కదా, ఆ కంపెనీలో మనం పే చేసిన వేజెస్ కాస్ట్ 1800. ఎంత ప్రొడక్షన్ కి? 400. మరి నాకు యావరేజ్ గా లేబర్ కాస్ట్ పర్ 100 pieces ఎంత అంటే 1800 rupees డివైడ్ బై 400 into 100 ఎంత? 450. వాట్ ఇస్ దిస్? యావరేజ్ లేబర్ కాస్ట్ టు ప్రొడ్యూస్ 100 pieces. గాట్ ఇట్? దిస్ ఇస్ రిగార్డింగ్ డే వేజెస్. నెక్స్ట్ పీస్ రేట్. పీస్ రేట్ లో పర్ యూనిట్ ఎంత పే చేస్తాను? 7.5. Then write the workers names and then write their actual output, multiply with 7.5. You'll get total wages earned, right or wrong, with respect to each worker, and that is to be divided with 180 and then multiply with 100 to get labor cost per 100 pieces. Are you getting? Yes. Piece rate lo em ledu, వాళ్ళ actual output ni piece rate తో మల్టిప్లై చేసి టోటల్ వేజెస్ 60 ప్రతి వర్కర్ కి డివైడ్ బై
యాక్చువల్ అవుట్పుట్ వేస్ ఇంటూ 100 కొడితే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది లేబర్ కాస్ట్ పర్ 100 పీసెస్. తర్వాత యావరేజ్ లేబర్ కాస్ట్ కావాలంటే మనకి ప్రొడ్యూస్ అయిన అవుట్పుట్ 400, పే చేసిన వేజెస్ 3000 కాబట్టి 3400 ఇంటూ 100 మల్టిప్లై చేస్తే 750 రూపీస్ వస్తుంది. ఆర్ యూ గెటింగ్ వాట్ ఇస్ దిస్? యావరేజ్ లేబర్ కాస్ట్ ఫర్ ప్రొడ్యూసింగ్ 100 పీసెస్ ఫర్ ది కంపెనీ, రైట్ ఆర్ రాంగ్? నెక్స్ట్ హాల్సెస్ స్కీమ్. హాల్సెస్ స్కీమ్ లో ప్రాబ్లం ఏంటంటే మీరు టైం అలౌట్, టైం టేకెన్ క్యాలిక్యులేట్ చేసి టైం సైడ్ అరైవ్ అవ్వాలి. ఆర్ యూ గెటింగ్? అండర్ హాల్సెస్ స్కీమ్ హౌ మెనీ వర్కర్స్ ఆర్ హియర్? 3 వర్కర్స్. యాక్చువల్ అవుట్పుట్ ఇచ్చాడు. ప్రతి అవుట్పుట్ కి ఎవ్రీ యూనిట్ కి ఎన్ని అవర్స్ అలౌడ్ ఇచ్చాడు. ఎవ్రీ యూనిట్ కి ఎన్ని అవర్స్ అలౌడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు స్టాండర్డ్ టైం. స్టాండర్డ్ అవర్లీ అవుట్పుట్ ఎంత? స్టాండర్డ్ అవర్లీ అవుట్పుట్ చూడు ఒకసారి 10 యూనిట్స్. అవర్ కి 10 యూనిట్స్. మరి వర్కర్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు? 180 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు. యాజ్ పర్ స్టాండర్డ్ అతను ఎన్ని అవర్స్ తీసుకుని ఉండాలి? అవర్ కి 10 అంటే 180కి ఎంత? 18 అవర్స్. కానీ అతను ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు? 8 అవర్స్ వర్క్ చేశాడు. ఎంత టైం సేవ్ చేశాడు? 10 అవర్స్. అప్పుడు మనం బోనస్ అవర్స్ క్యాలిక్యులేట్ చేసి వీడు క్యాలిక్యులేట్ చేశాడు. అలా కాకుండా మీరు ఫార్ములా రాసే. ఏంటి ఫార్ములా? అవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్ ప్లస్ 50% ఆఫ్ టైం సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. అవర్స్ వర్క్డ్ ఎన్ని అంటే ఇదంతా లేకుండా ఒకటే ఫార్ములా రాసేయచ్చు. అవర్స్ వర్క్డ్ ఎన్ని? 8 అవర్స్ వర్క్ చేశాడు ఇంటూ రేట్ పర్ అవర్ 8 ఇంటూ రేట్ పర్ అవర్ 75 ప్లస్ 50% ఆఫ్ టైం సేవ్డ్ ఎంత? ఆల్రెడీ ఇక్కడ దాకా అరైవ్ అయింది కదా, ఇంటూ రేట్ పర్ అవర్ 75. ఇలా రాస్తే మీకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఈ 3 కాలమ్స్ని లేపేయచ్చు. అర్థం అవుతుందా? మీరు డైరెక్ట్గా ఫార్ములా రాసేయండి. ఏంటి ఫార్ములా? అర్నింగ్స్ ఆఫ్ ది వర్కర్ అండర్ హాల్సెస్ స్కీమ్ ఇస్ ఈక్వల్ టు అవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్ ప్లస్ 50% ఆఫ్ టైం సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అప్పుడు లాస్ట్ కాలం మనకి లేబర్ కాస్ట్ పర్ 100 పీస్ ఈజీగా అరైవ్ అవ్వచ్చు. మీరు అరైవ్ అయిన అర్నింగ్స్ ఆఫ్ ది వర్కర్ లేబర్ కాస్ట్ అవుతుంది. దట్ లేబర్ కాస్ట్ డివైడ్ బై 180 ఇంటూ 100 వేస్తే మనకి ఏమొస్తుంది చూడు. ఇది మీకు రావాల్సిన ఆన్సర్. దట్ నెంబర్ డివైడ్ బై 180 ఇంటూ 100 దట్ గివ్స్ మీ లేబర్ కాస్ట్ పర్ 100 పీసెస్. గాట్ ఇట్? ఇలా ప్రతి వర్కర్కి టైం సేవ్డ్ అరైవ్ అయ్యి అర్నింగ్స్ ఆఫ్ ది వర్కర్ క్యాలిక్యులేట్ చేసి లేబర్ కాస్ట్ పర్ 100 పీసెస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ తర్వాత మనకి టోటల్ అవుట్పుట్, టోటల్ అర్నింగ్స్ వస్తుంది కదా. అప్పుడు మన కంపెనీ పర్స్పెక్టివ్లో యావరేజ్ లేబర్ కాస్ట్ ఫర్ ది కంపెనీ టు ప్రొడ్యూస్ 100 పీసెస్ అంటే ఎలా వస్తుంది? 2400 డివైడ్ బై 400 యూనిట్స్ ఇంటూ 100 యూనిట్స్ వేస్తే మనకి యావరేజ్ లేబర్ కాస్ట్ ఫర్ ప్రొడ్యూసింగ్ 100 యూనిట్స్ ఆన్సర్ వస్తుంది. ఆర్ యూ గెటింగ్? సో ఏంటి ఇందులో కొత్త పాయింట్ అంటే మీరు ప్రతి వర్కర్ పర్స్పెక్టివ్లో టైం సేవ్డ్ క్యాలిక్యులేట్ చేయాలి బై టేకింగ్ స్టాండర్డ్ అవుట్లీ అవుట్పుట్ ఆఫ్ 10 యూనిట్స్. గాట్ ఇట్? రోవాన్ స్కీమ్లో కూడా సేమ్. ఆల్రెడీ మీకు తెలుసు యాక్చువల్ అవుట్పుట్, స్టాండర్డ్ టైం, యాక్చువల్ టైం, టైం సేవ్డ్ వరకు అరైవ్ అయ్యి మీరు ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా చేయకుండా అర్నింగ్స్ ఆఫ్ ది వర్కర్ ఫార్ములా రాయాలి. ఏంటి ఫార్ములా? అర్నింగ్స్ ఆఫ్ ది వర్కర్ అంటే రోవాన్ స్కీమ్ అవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్ ప్లస్ టైం సేవ్డ్ బై టైం అలౌడ్ ఇంటూ అవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. ఆ ఫార్ములాని యూస్ చేసి ప్రతి వర్కర్కి మీరు అర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేసి డివైడ్ బై 180 ఇంటూ 100 వేస్తే మనకి లేబర్ కాస్ట్ పర్ 100 పీసెస్ వస్తుంది. తర్వాత ప్రతి వర్క్ టోటల్ అవుట్పుట్ అలాగే వాళ్ళకి పే చేసే రోవాన్ బేస్ అర్నింగ్స్ ని టోటల్ చేసి 2453 డివైడ్ బై 400 వేసి ఇంటూ 100 మల్టిప్లై చేసి ఏమొస్తుంది? యావరేజ్ లేబర్ కాస్ట్ ఫర్ ది కంపెనీ టు ప్రొడ్యూస్ 100 పీసెస్ వస్తుంది. ఆర్ యూ గెటింగ్? సేమ్ లాజిక్, ఫార్ములా విల్ బి చేంజ్. ఇస్ ఇట్ క్లియర్? yes. With this labor chapter is over. Okay, the next chapter, overheads. Overheads are nothing but your indirect material, indirect labor and indirect expenses total. See, మీరు ప్రొడక్ట్తో డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేని ప్రతి ఎక్స్పెండిచర్ ఓవర్హెడ్. Such overheads are classified into 3 types: by function, by nature, by element, by control. ఇది థియరిటికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఫంక్షనల్ క్లాసిఫికేషన్: ఫ్యాక్టరీ ఓవర్హెడ్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్. బై నేచర్ ఫిక్స్డ్ ఓవర్హెడ్, వేరియబుల్ ఓవర్హెడ్, సెమీ వేరియబుల్ ఓవర్హెడ్. అంటే హౌ ఇట్ ఈస్ మూవింగ్ అలాంగ్ విత్ వాట్ ప్రొడక్షన్ యూనిట్స్. కొన్ని ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ ఉంటాయి, వేరియబుల్ ఓవర్హెడ్స్ ఉంటాయి, సెమీ వేరియబుల్, కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్. ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్: ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే ఏ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ ఫ్యాక్టరీ ఓవర్హెడ్లో. కంట్రోల్ బేస్ చేసుకుంటే కంట్రోలబుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్, కంట్రోలబుల్ ఓవర్హెడ్స్ అండ్ అన్కంట్రోలబుల్ ఓవర్హెడ్స్. ఈ క్లాసిఫికేషన్ మీకు ఇచ్చాడు. అసలు ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రొడక్ట్స్కి మీరు ప్రతి ఎక్స్పెండిచర్ ఛార్జ్ చేయాలి, ప్రైస్ ఫిక్స్ చేయాలి. ఆ ప్రాసెస్లో మెటీరియల్ని, వేజెస్ని, డైరెక్ట్ మెటీరియల్ని, డైరెక్ట్ వేజెస్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, కానీ ఈ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ని ఈజీగా ఐడెంటిఫై చేయలేము. సో ఈ ఓవర్ హెడ్స్ని ఎలా ప్రొడక్ట్స్కి యాడ్ చేయాలి, ప్రొడక్ట్ కాస్ట్కి ఎలా యాడ్ చేయాలి అనేది చాప్టర్ ఆబ్జెక్టివ్. నథింగ్ బట్
అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్స్. అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ అంటే యాడింగ్ ఓవర్ హెడ్ కాస్ట్ ఎలిమెంట్ టు ప్రొడక్ట్ కాస్ట్. మరి ప్రొడక్ట్ కాస్ట్ కి మనం ఎలా ఓవర్ హెడ్ కాస్ట్ యాడ్ చేయగలం సార్ అంటే మనకి డిఫరెంట్ మెథడాలజీని ఫాలో అవ్వాలి. అంటే ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో మనం ఆ అబ్జార్ప్షన్ చేయాలి. ఫస్ట్ అపోర్షన్మెంట్, తర్వాత రీఅపోర్షన్మెంట్, లాస్ట్లో అబ్జార్ప్షన్ చేస్తాం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? యునో జనరల్గా నేను ఒక ప్రోడక్ట్కి ఎన్ని యూనిట్స్ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్ చేశానంటే ఈజీగా చెప్పగలను. ఎన్ని వర్కింగ్ అవర్స్ వర్క్ చేశానో, వర్కర్ వేజెస్ పే చేశానో చెప్పగలను. కానీ ఆ కన్సర్న్ ప్రోడక్ట్కి నేను రెంట్ ఎంత పే చేశానో చెప్పలేను, నేను రిపేర్స్ ఎంత ఇన్కర్ అయ్యానో మెషినరీకి నేను చెప్పలేను. అలాగే నేను శాలరీస్ ఎంప్లాయీస్ కొంతమంది ఎగ్జిక్యూటివ్ శాలరీస్ పే చేసినానికి ఒక్కొక్క యూనిట్కి ఎంత పే చేశానో చెప్పలేను, క్లీనింగ్ ఛార్జెస్ ఎంత పే చేశానో చెప్పలేను. ఇలా కొన్ని ఎక్స్పెన్సెస్ని నేను ప్రొడక్ట్తో ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్పలేను. అలాంటి ఎక్స్పెన్సెస్ని ఓవర్ హెడ్స్ అంటాం. ఆ ఓవర్ హెడ్స్ని ప్రొడక్ట్ కాస్ట్కి ఛార్జ్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ని మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ వాట్ మెథడ్స్ ఆఫ్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ జరగాలంటే ఫస్ట్ అపోర్షన్మెంట్ జరగాలి, అపోర్షన్మెంట్ తర్వాత రీఅపోర్షన్మెంట్ జరగాలి, ఫైనల్లీ అబ్జార్ప్షన్ జరుగుతుంది. దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. నౌ టు అబ్జార్బ్ ఓవర్ హెడ్ కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ టు బి ప్రొవైడెడ్. ఏంటి సార్ ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్ అంటే టు అబ్జార్బ్ ఓవర్ హెడ్ కాస్ట్ టు ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అవ్వాలని లేదు, సర్వీస్ సెక్టర్ కన్సర్న్ కూడా ఉండొచ్చు. అప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఓవర్ హెడ్ కాస్ట్ని మనం రెస్పెక్టివ్ సర్వీసెస్కి ఏం చేయాలి, అబ్జార్బ్ చేయాలి. Accounting and control of manufacturing overhead. So the various costs are verified and the amounts of overheads are estimated. Yes. And then assignment of manufacturing overheads. Manufacturing overheads ఎలా అసైన్ చేయాలో చెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. మీరు బాగా ఫాలో అవ్వాల్సిన ఏరియా ఏంటి సార్ అంటే ఈ అసైన్మెంట్ ఆఫ్ ఓవర్హెడ్స్. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఉంటాయి సార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్స్లో? మీ ఫోకస్ మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్ మీద ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఈ చాప్టర్ మొత్తం ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది, ఫ్యాక్టరీ ఓవర్హెడ్ మీద. లాస్ట్లో అడ్మిన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ గురించి డిస్కషన్ ఉంటుంది. రెంట్, డెప్రిషియేషన్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, లైటింగ్ ఛార్జెస్, కన్జ్యూమబుల్ సోర్స్, క్లీనింగ్ ఛార్జెస్, అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, ఇలా చాలా ఎక్స్పెన్సెస్ యొక్క కాంబినేషనే ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అనొచ్చు. సమ్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడెడ్ ఇన్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్. ఇలా ఇంకా చాలా ఉంటాయి. See, all these are chargeable to different production units, different production departments and service departments. Okay, first of all, మీరు వీటన్నింటినీ కలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి సార్, అపోర్షన్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ అపోర్షన్మెంట్. యాక్చువల్లీ దిస్ ఇస్ అపోర్షన్మెంట్, మై డియర్ స్టూడెంట్స్. ద ఫస్ట్ పార్ట్ ఇస్ అపోర్షన్మెంట్. అపోర్షన్మెంట్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ ఐడెంటిఫై చేయండి. ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ ఇప్పుడు చెప్పాను కదా, ఆ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ ఐడెంటిఫై చేసి కలెక్ట్ చేసి వాటన్నింటినీ మీరు ఒక ఈక్విటబుల్ బేసిస్తో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి, సర్వీస్ డిపార్ట్మెంట్స్కి, ఇక్కడ చూడండి డిఫరెంట్ ప్రొడక్షన్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్, ఆల్ దీస్ ఆర్ చార్జబుల్ టు డిఫరెంట్ ప్రొడక్షన్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్. ప్రొడక్షన్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ చార్జ్ చేయండి ఆన్ సమ్ ఈక్విటబుల్ బేసిస్. ఎగ్జాంపుల్ రెంట్ ఉందనుకోండి, ఏరియా అండ్ స్క్వేర్ మీటర్ బేసిస్. అర్థమవుతుందా? అండ్ దెన్ పవర్ కాస్ట్ ఉందనుకోండి, ఆ కన్సర్న్ మెషినరీ హార్స్ పవర్తో కానీ నెంబర్ ఆఫ్ మెషిన్ హార్స్ బేస్తో కానీ మీరు అపోర్షన్ చేయాలి. ఇలా ప్రతి ఎక్స్పెండిచర్ని ఒక సమ్ ఈక్విటబుల్ బేసిస్ ఫాలో అవుతూ మీరు ఏం చేయాలి, కన్సర్న్డ్ ప్రొడక్షన్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్కి ఏం చేయాలి, అపోర్షన్ చేయాలి. అర్థమవుతుందా? వన్స్ ప్రొడక్షన్ సర్వీస్ డిపార్ట్మెంట్స్కి అపోర్షన్మెంట్ అయిన తర్వాత దెన్ విల్ డూ రీఅపోర్షన్మెంట్. దెన్ విల్ డూ వాట్, రీఅపోర్షన్మెంట్. లిజన్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఎక్స్పెన్స్ అన్నింటినీ కలెక్ట్ చేస్తాం, రైట్? ఏమంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఎక్స్పెన్స్, రిపేర్స్, రెంట్, ఇన్సూరెన్స్, డెప్రిషియేషన్, ఇంకా లైటింగ్ ఛార్జెస్, సూపర్వైజర్ శాలరీ, ఇలా అదర్ ఓవర్హెడ్స్ ఇలా అన్నింటినీ కలెక్ట్ చేసి వీటిని మీ ప్రొడక్షన్ సర్వీస్ డిపార్ట్మెంట్స్కి ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రొడక్షన్ సర్వీస్ డిపార్ట్మెంట్ S1, S2. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ P1, P2, S1, S2. సార్ వాట్ ఈస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ వాట్ ఈస్ సర్వీస్ డిపార్ట్మెంట్? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్లో అయితే ప్రొడక్షన్ జరుగుతుందో అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయితే ప్రొడక్షన్ జరగదో అది సర్వీస్ డిపార్ట్మెంట్. సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే సర్వీస్ డిపార్ట్మెంట్ ఇస్ అ సపోర్టింగ్ డిపార్ట్మెంట్ విచ్ విల్ ప్రొవైడ్ సర్వీసెస్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, క్యాంటీన్, దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్. Quality control department, all these are what, service departments. These service departments will provide services to the production department. ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుందో అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎక్కడ ప్రొడక్షన్ జరగకుండా ఓన్లీ సర్వీసెస్ మాత్రం ప్రొవైడ్ చేయబడుతుంది అది సర్వీస్ డిపార్ట్మెంట్. ఆర్ యూ గెటింగ్? సో మీరు ఎక్స్పెన్సెస్ అన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటికి ఈ ఎక్స్పెన్సెస్ మీరు ఏం చేయాలి, చార్జ్ చేయాలి. దాన్ని మనం అపోర్షన్మెంట్ అంటాం. వన్స్ అన్ని డిపార్ట్మెంట్స్కి అపోర్షన్మెంట్ అయిన తర్వాత అల్టిమేట్గా ఏం చేయాలంటే ఈ సర్వీస్ డిపార్ట్మెంట్స్ మళ్ళీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి ఏం చేయాలి,
రీఅపోర్షన్ చేయాలి, అంటే అగైన్ ఛార్జ్ చేయాలి. అప్పుడు మీ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉండే ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి? ప్రొడక్షన్ వెళ్ళిపోతాయి. ఈ ప్రాసెస్ ఏమంటాం మనం? రీఅపోర్షన్మెంట్ అంటాం. ఏమంటాం? రీఅపోర్షన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని ఒక సూటబుల్ మెథడాలజీతో మనం ప్రొడక్ట్స్కి ఛార్జ్ చేయాలి. వేటికి ఛార్జ్ చేయాలి? ప్రొడక్ట్స్కి ఛార్జ్ చేయాలి. అలా ప్రొడక్ట్స్కి ఏదైతే మనం ఛార్జ్ చేస్తున్నామో ఆ ఛార్జ్ చేసే ప్రాసెస్ని అబ్జార్ప్షన్ అంటాం. ఏమంటాం? అబ్జార్ప్షన్ అంటాం. గాట్ ఇట్? Is it clear? Collection of expenses, apportionment of expenses to production service departments, apportionment of service department expenses to production departments, that is reapportionment, and then charging production department total overheads of production departments to products is known as what? Absorption. Apportionment, reapportionment, absorption. మనం ఏం చేయాలంటే అపోర్షన్మెంట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి ఫస్ట్. తర్వాత రీఅపోర్షన్మెంట్కి మెథడ్స్ ఉంటాయి, ఆ తర్వాత అబ్జార్ప్షన్కి మెథడ్స్ ఉంటాయి. ఇవి నేర్చుకుంటే ఈ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. నౌ these are the points will be covered here. Reapportionment and then what? Absorption. Now treatment of over and under absorption. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడాలి. అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ మాట్లాడాలని ముందు మనకు అబ్జార్ప్షన్ అర్థం అవ్వాలి కదా, అవునా కదా? హలో. Now you see steps for distribution of overheads: estimation, apportionment, reapportionment, absorption. The amounts of overheads after apportionment is called primary distribution summary. That is the data obtained. My dear students, మీరు ఏదైతే ఫస్ట్ అపోర్షన్మెంట్ చేస్తారో దాన్ని ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ అంటారు. నెక్స్ట్ ఏదైతే రీఅపోర్షన్మెంట్ చేస్తారో దాన్ని సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ అంటారు. ఆర్ యు గెటింగ్? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ మీన్స్ అపోర్షన్మెంట్, సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ మీన్స్ రీఅపోర్షన్మెంట్. గాట్ ఇట్? ఎస్. బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్, ఈక్విటబుల్ బేసిస్ అపోర్షన్మెంట్ చేస్తారని చెప్పాను కదా. ఆ ఈక్విటబుల్ బేసిస్ ఇచ్చే చూడండి: రెంట్ అండ్ అదర్ బిల్డింగ్ ఎక్స్పెన్సెస్, లైటింగ్ అండ్ హీటింగ్, ఫైర్ ప్రికాషన్ సర్వీస్, ఎయిర్ కండిషనింగ్. ఇదంతా మనం ఏ బేసిస్ అపోర్షన్ చేయాలంట? ఫ్లోర్ ఏరియా ఆర్ వాల్యూమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నథింగ్ బట్ ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్. వాట్ ఇస్ దట్? ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్. నెక్స్ట్ మనం ఎంప్లాయీ కాస్ట్ ఉంటాయి: పర్క్విజిట్స్, లేబర్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్, పర్సనల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పర్సనల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండ్ సూపర్విజన్. దిస్ ఇస్ నాట్ పర్సనల్, దిస్ ఇస్ పర్సనల్. ఓకే, ఎంప్లాయీస్ అని. పర్సనల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సూపర్విజన్, ఇవన్నీ ఏ బేస్తో మనం అపోర్షన్ చేయాలంట? నంబర్ ఆఫ్ వర్కర్స్ బేసిస్తో. అండ్ కాంపన్సేషన్ టు వర్కర్స్, హాలిడే పే, ఈఎస్ఐ అండ్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్, పర్క్విజిట్స్ ఏ బేస్ అపోర్షన్ చేయాలంట? డైరెక్ట్ వేజెస్. అఫ్ కోర్స్ ఇవి మనకి ఇండైరెక్ట్ వేజెస్ అయితేనే డిస్కషన్, డైరెక్ట్ వేజెస్ అయితే మళ్ళీ ఇక్కడ రావు కదా. అర్థమైందా? ఎస్. జనరల్ ఓవర్ హెడ్స్, జనరల్ గా ఏ ఓవర్ హెడ్ నేమ్ చెప్పకుండా అదర్ ఓవర్ హెడ్స్, జనరల్ ఓవర్ హెడ్స్ అని ఇచ్చాడు అనుకో, ముందు మీరు ఫాలో అవ్వాల్సిన డైరెక్ట్ లేబరాస్ అపోర్షన్మెంట్ బేసిస్. అది లేకపోతే డైరెక్ట్ వేజెస్, అది కూడా లేకపోతే ఏ బేస్ వెళ్ళాలి? డైరెక్ట్ మిషనర్స్ వెళ్ళాలి. ఆర్ యు గెటింగ్? ఎస్. దెన్ డెప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఇన్సూరెన్స్ ఆఫ్ స్టాక్, ఇవన్నీ ఏ బేసిస్ తో మనం అపోర్షన్ చేయాలమ్మా? క్యాపిటల్ వాల్యూస్. ఆర్ యు గెటింగ్? ఎస్. జనరల్లీ డెప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, క్యాపిటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్ బేస్ తో అపోర్షన్ చేస్తాం. ఇన్సూరెన్స్ ఆఫ్ స్టాక్ ఉంటే కనుక స్టాక్ వాల్యూ బేస్ అపోర్షన్ చేస్తాం జనరల్లీ, బట్ ఇది మనకి వెరీ రేర్ ఐటమ్. ఓకేనా? నెక్స్ట్ పవర్ ఆర్ స్టీమ్ కన్జంప్షన్, ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్, మేనేజరియల్ శాలరీస్, టెక్నికల్ ఎస్టిమేట్స్ అంటే మనకు వాడు ఇవ్వాలి క్లారిటీగా. పవర్ని జనరల్గా ఏ బేస్ అపోర్షన్ చేస్తామంటే టెక్నికల్ ఎస్టిమేట్ అన్నాడు, కానీ మీరు ఇక్కడ రాసుకోండి: హార్స్ పవర్ ఆఫ్ మెషిన్స్ ఇంటూ మెషిన్ ఆర్స్. ఇది బేసిస్. ఏం మల్టిప్లై చేయాలి? హార్స్ పవర్ ఆఫ్ మెషిన్స్ ఇంటూ మెషిన్ ఆర్స్. ఆ బేసిస్తో పవర్ కాస్ట్ని అపోర్షన్ చేస్తాం. ఆర్ యు గెటింగ్? అయితే సార్ ఒకవేళ హార్స్ పవర్ ఆఫ్ మెషిన్స్ లేకపోతే మెషిన్ ఆర్స్ బేస్తో అపోర్షన్ చేయాలి. ఒకవేళ మెషిన్ ఆర్స్ లేకపోతే హార్స్ పవర్ ఆఫ్ మెషిన్స్ అపోర్షన్ చేయాలి. రెండు అవైలబుల్గా ఉంటే మల్టిప్లై చేస్తే వచ్చిన రేషియోతో అపోర్షన్ చేయాలి. అర్థమవుతుందా? అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే పవర్ అనేది ఒక యూటిలిటీ. అది మనకి జనరల్గా డైరెక్ట్ ఎక్స్పెన్స్లో రావాలి, ఫ్యాక్టరీ ఓవర్హెడ్లో రాదు, కొత్తగా వచ్చిన సిస్టమ్ ప్రకారం బేస్ చేసుకుని. కాకపోతే ఈ పర్టికులర్ పవర్ కాస్ట్ని ఒకవేళ మీకు ఎగ్జామినేషన్లో ఇస్తే కనుక ఓవర్ హెడ్ చాప్టర్లో కంపల్సరీ ఈ బేస్ ఫాలో అవ్వాలి. సమ్టైమ్స్ కొంచెం డివేట్ అవుతూ సమ్స్ ఇచ్చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఓల్డ్ సమ్స్ ఉంటూ ఉంటాయి. మోడిఫికేషన్ లేకుండా ఇస్తే కనుక మీరు ఈ బేసిస్ ఫాలో అవ్వాలి. వాడు ఒకవేళ ఇవ్వకపోతే ఏ ప్రాబ్లం లేదు. నౌ టెల్ మీ వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ పవర్? హార్స్ పవర్ ఆఫ్ మెషిన్స్ ఇంటూ మెషిన్ ఆర్స్. ఓకే. లైటింగ్ ఎక్స్పెన్సెస్, నెంబర్ ఆఫ్ లైట్ పాయింట్స్ ఆర్ ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్ ఆర్ మీటర్డ్ యూనిట్స్, వాటిలో ఏదో ఒకటి మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ లైటింగ్ నెంబర్ ఆఫ్ లైట్ పాయింట్స్ కానీ ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్ కానీ మోస్ట్లీ ముందు నెంబర్ ఆఫ్ లైట్ పాయింట్స్ ప్రయారిటీ ఇవ్వాలి. అది లేకపోతే ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్ వెళ్ళాలి. అర్థమవుతుందా? రెండింటిలో ఏదో ఒకటి ఆల్టర్నేటివ్గా కాదు. ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ ఆఫ్ లైట్ పాయింట్స్, అదర్వైజ్ అది లేకపోతే ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్, అదర్వైజ్ మీటర్డ్ యూనిట్స్. ఎలక్ట్రిక్ పవర్, మిషన్ ఆపరేషన్, ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్ ఇచ్చే చూడండి ఒకసారి. హార్స్ పవర్ ఆఫ్ మెషిన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ మెషిన్ ఆర్స్ ఆర్ వాల్యూ ఆఫ్ మెషిన్స్ ఆర్ యూనిట్స్ కన్జ్యూమ్.
స్పెసిఫిక్గా చెప్పాడు. బట్ నేనేం చెప్తానంటే ఎప్పుడు మెషిన్ ఆపరేషన్ అన్నా పవర్ కాస్ట్ అన్నా సరే మీరు ఇమీడియట్గా ఫాలో అవ్వాల్సిన ఫార్ములా ఏంటి? హార్స్ పవర్ ఆఫ్ మెషిన్స్ ఇంటూ మెషిన్ అవర్స్. ఓకే, మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ సోర్స్ ఓవర్ హెడ్, దీన్ని మనం ఏ బేస్ పోర్షన్ చేయాలంట? వెయిట్ ఆఫ్ మెటీరియల్, వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్, యూనిట్స్ ఆఫ్ మెటీరియల్ ఆర్ వాల్యూ ఆఫ్ మెటీరియల్. ఇది మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్, సోర్స్ ఓవర్ హెడ్ కాస్ట్. ఇస్ ఇట్ క్లియర్? ఏ బేస్ పోర్షన్ చేయాలి? వెయిట్స్ ఆఫ్ ది మెటీరియల్ కేజెస్ లో ఉంటుంది, అవునా కదా? అండ్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్స్ ఎన్ని యూనిట్స్ లో ఉంటుంది, ఆర్ యూనిట్ ఆఫ్ మెటీరియల్ అని మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్పాడు. అండ్ వాల్యూ ఆఫ్ మెటీరియల్, సమ్ టైమ్స్ వాల్యూ ఆఫ్ మెటీరియల్ బేస్ కూడా అపోర్షన్ చేస్తాం. దీస్ ఆర్ ది సమ్ అపోర్షన్మెంట్ ఈక్విటబుల్ బేసిస్. ఇస్ ఇట్ క్లియర్? నౌ బేస్ ఆఫ్ రీఅపోర్షన్మెంట్, మోర్ ఆర్ లెస్ రీఅపోర్షన్మెంట్ కూడా ఇలాగే ఉంటాయి. మెయింటెనెన్స్ ఆఫ్ రిపేర్ షాప్, ప్లానింగ్ అండ్ ప్రోగ్రెస్, టూల్ రూమ్, ఇవన్నీ కూడా ఏ బేస్ రీఅపోర్షన్ చేయాలంట? డైరెక్ట్ లేబరాస్, మెషినాస్, డైరెక్ట్ లేబర్ వేజెస్, అసెట్ వాల్యూ ఇంటూ అవర్స్ వర్క్. ఇది జనరల్గా మనం ఈ బేసిస్ రీఅపోర్షన్మెంట్కి బేసిస్ కన్నా మెథడ్ బేసిస్ మనం మూవ్ అయిపోతూ ఉంటాం. వినిపిస్తుందా? ఎస్, అంత ప్రాబ్లం మనకు రాదు. బట్ స్టిల్ వాడు డిపార్ట్మెంట్ వైజ్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, చూసుకోండి ఒకసారి. క్యాంటీన్ అండ్ వెల్ఫేర్, హాస్పిటల్ అండ్ డిస్పెన్సరీ, అండ్ దెన్ పర్సనల్ డిపార్ట్మెంట్. దిస్ ఇస్ పర్సనల్ డిపార్ట్మెంట్, రైట్? Number of direct workers into number of employees, etc. Time keeping, number of cards punched or number of employees. ఇవన్నీ మీరు ఒకసారి చదువుకోండమ్మా. ఎందుకంటే మోస్ట్లీ ఈ కన్సర్న్ వాటికి ఏవైతే ఉన్నాయో రీఅపోర్షన్మెంట్కి మన మెథడ్ ఫాలో అవుతూనే సమ్స్ క్లోజ్ చేస్తాం. వినిపిస్తుందా? మీరు థియరిటికల్గా చదువుకుంటే ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే అన్న మీకు రిలేటెడ్ పాయింట్ ఏదైనా 1 or 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే మీరు హ్యాండిల్ చేయొచ్చు వీటిని. అర్థమవుతుందా? చూసుకోండి ఒకసారి. 1 to 14 పాయింట్స్. లాస్ట్ చూడండి ఒకసారి. ఫైర్ ప్రొడక్షన్ అంటే క్యాపిటల్ వాల్యూస్, ఇన్స్పెక్షన్ అంటే ఇన్స్పెక్షన్ అవర్స్, స్టోర్స్ డిపార్ట్మెంట్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ రిక్విజిషన్ ఆర్ వెయిట్స్ ఆర్ వాల్యూ ఆఫ్ మెటీరియల్ ఇష్యూ. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి క్రేనార్స్, ట్రక్కర్స్, ట్రక్ మైలేజ్, ట్రక్ టన్నేస్, ట్రక్ టన్నర్స్, టన్నేస్ హ్యాండిల్, నెంబర్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ స్టాండర్డ్ సైజ్, రైట్? హలో. సో ఇలా మీకు ప్రతిదానికి వాడు స్పెసిఫిక్గా చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఆ కన్సర్న్ యూనిట్స్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. ఇవే మీకు అపార్ట్మెంట్లో కూడా యూస్ చేయొచ్చు. పవర్ హౌస్కి రిలేటెడ్గా హార్స్ పవర్, కిలో వాట్ అవర్, హార్స్ పవర్ ఇంటూ మెషినాస్. ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ఓకే, కిలో వాట్ అవర్ ఇంటూ మెషినాస్, ఇదొక బేసిస్. పవర్ హౌస్ ఎలక్ట్రిక్ లైటింగ్ కాస్ట్, ఫ్లోర్ ఏరియా, క్యూబ్ కంటెంట్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ పాయింట్స్ అండ్ వాటేజ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ సమ్ టెక్నికల్ టర్మ్స్ యూ నీడ్ టు రిమెంబర్. రీఅపోర్షన్మెంట్ మెథడ్స్, ఇందులో ఒక మెథడ్ మనకు మిస్ అయింది, దట్ ఈస్ రెసిప్రోకల్ మెథడ్స్. రెసిప్రోకల్ మెథడ్స్ మిస్ అయింది. నేను ఒకసారి సపరేట్గా రాస్తాను ఇక్కడ, ఒకసారి చూడండి. ఓకే, రీఅపోర్షన్మెంట్ మెథడ్స్. Reapportionment methods, these are 3 types. First one, see, direct redistribution. Direct redistribution methods. ఇందులో ఏం జరుగుతుందంటే సర్వీస్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. S1 P1కి P2కి ప్రొవైడ్ చేస్తే S2 P1కి P2కి ప్రొవైడ్ చేస్తుంది. S1 S2కి కానీ S2 S1 కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయదు. వినిపిస్తుందా? అప్పుడు మనం యూస్ చేసే మెథడ్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. విచ్ మెథడ్ ఐఎమ్ గోయింగ్ టు యూస్? డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. గాట్ ఇట్? రెండో మెథడ్ ఏంటంటే నాన్ రెసిప్రోకల్ మెథడ్. సో వాట్ ఈస్ దిస్ నాన్ రెసిప్రోకల్ మెథడ్? సింపుల్. S1 will provide services to S2, but S2 doesn't reciprocate it. That means S2 again services S1 కి ప్రొవైడ్ చేయదు. ఒక సర్వీస్ డిపార్ట్మెంట్ ఇంకో సర్వీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, కానీ సెకండ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయదు. అలాంటప్పుడు అండ్ అగైన్ మళ్ళీ ఈ సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఆబ్వియస్లీ ఇదేనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. అప్పుడు మనం యూస్ చేసే మెథడే నాన్ రెసిప్రోకల్ మెథడ్. ఈ నాన్ రెసిప్రోకల్ మెథడ్లో ఫేమస్ మెథడ్ ఒకటే ఉంది. అదేంటి సార్ అంటే స్టెప్ మెథడ్ ఆర్ step ladder method. Step method or step ladder method. Is it clear? Now the third case, reciprocal methods.
Under reciprocal methods, S1 will provide services to S2. S2 will also provide services to S1. And again S1 and S2 will provide services to P1 and P2. అంటే ఏంటి సార్ అంటే ఒక సర్వీస్ డిపార్ట్మెంట్ ఇంకో సర్వీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఆల్సో సెకండ్ సర్వీస్ డిపార్ట్మెంట్ విల్ ప్రొవైడ్ సర్వీసెస్ టు ఫస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్. దాన్ని రెసిప్రోకల్ సిచ్యువేషన్ అంటారు, ఒకదానికి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకోవడం. ఆ రెసిప్రోకల్ మెథడ్స్లో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, simultaneous equation method, and repeated distribution method. What was that? These are the methods. Okay, we have to understand. Just copy this reapportionment methods. Please copy these reapportionment methods. Yes. Yes. Now, direct redistribution method, step method or non-reciprocal method, and then what? Reciprocal methods. డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్లో ఏం చేస్తామంటే సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ డైరెక్ట్గా రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం. డైరెక్ట్గా రీడిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వాడికి బేసిస్ ఇస్తాడు, ఆ బేసిస్తో మనం రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం. వినిపిస్తుందా? స్టెప్ మెథడ్ ఆర్ నాన్ రెసిప్రోకల్ మెథడ్లో ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అది మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మేట్ ఆఫ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ. ముందు మీరు ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా సరే చేయండి, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత సెకండరీ డిస్ట్రిబ్యూషన్కి వచ్చిన తర్వాత ముందు డిపార్ట్మెంట్స్ని ఆర్డర్లో రాసుకుని వాటికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ అనే నెంబర్ రాయాలి. ఏంటిది? ఓవర్ హెడ్ యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ నెంబర్ రాయాలి. తర్వాత రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీలో ఉండే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ రాసేస్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్స్కి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. తర్వాత సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ని ఒక్కొక్క ఎక్స్పెండిచర్ని వేటికి ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళాలి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్లో సర్వీస్ టు సర్వీస్ ఉంటుంది కదా, స్ట్రైట్ అవే సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ వేటికి ఛార్జ్ చేస్తాం? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. ఏ బేసిస్తో ఛార్జ్ చేయాలో సంబంధం మనకి ఇస్తారు వాడు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్? సో వాట్ టు డూ? రైట్ ద కాలమ్స్ లైక్ దిస్. పర్టికులర్స్, బేసిస్ ఆఫ్ రీఅపోర్షన్మెంట్ అమౌంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ABC. First you have to write in particulars factory overhead as per primary distribution. Write the respective amounts in production departments. ఇక్కడ బేస్ ఆఫ్ రీఅపోర్షన్మెంట్ ఏం రాయాలి? మనం ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ అని రాయాలి. తర్వాత ఒక్కొక్క సర్వీస్ డిపార్ట్మెంట్ని ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళాలి. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ 1 బేసిస్ ఇస్తాడు, ఛార్జ్ చేయాలి. తర్వాత రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ 2 బేసిస్ ఇస్తాడు, రీఅపోర్షన్ చేయాలి. అర్థమవుతుందా? ఇందులో సర్వీస్ డిపార్ట్మెంట్ ఛార్జింగ్ అనేది అసలు ఉండదు. ఇస్ ఇట్ క్లియర్? విచ్ మెథడ్ ఇట్ ఈస్? డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటి సార్? స్టెప్ లాడర్ మెథడ్ ఆర్ స్టెప్ మెథడ్. స్టెప్ లాడర్ మెథడ్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వాడు ఇచ్చిన ఆర్డర్లో మన డిపార్ట్మెంట్స్ అన్ని రాసేసుకోవాలి. ఫస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ రాసుకోవాలి, తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ రాసుకోవాలి. వాట్ యూ సే? హలో, జస్ట్ లైక్ దిస్. సర్వీస్ డిపార్ట్మెంట్స్ రాసుకోవాలి, ఆ తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ XY అనుకోండి. ఆ తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ని కూడా ఇలాగ ఆర్డర్లో రాసుకోవాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ని సే ABC అనుకుందాం. ఓకే, ముందు ఏం చేయాలంటే X నెగిటివ్ చేయాలి. ఏ నెంబర్ నెగిటివ్ చేయాలి? X. అంటే ముందు మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ నెంబర్స్ రాసేసుకోవాలి. వినిపిస్తుందా? ముందు నెంబర్స్ రాసేసుకోవాలి. నెంబర్స్ రాసేసుకుని వాటిని టోటల్ చేయాలి. అది మన టోటల్ ఓవర్ హెడ్. ఓకే, తర్వాత మనం రీఅపోర్షన్మెంట్ స్టార్ట్ చేయాలి. ముందు Xని నెగిటివ్ చేయాలి. ఆ Xని రిమైనింగ్ అదర్ డిపార్ట్మెంట్స్కి ఒక రేషియో ఇస్తాడు. ఆ రేషియోలో మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలి? రీఅపోర్షన్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ Yకి వచ్చేసరికి 2 యాడ్ చేయాలి. ఆ వచ్చిన టోటల్ని నెగిటివ్ చేసి రిమైనింగ్ డిపార్ట్మెంట్స్కి ఏం చేసుకుంటూ వెళ్ళాలి? అప్పుడు రీఅపోర్షన్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. వాట్ యూ సే? అప్పుడు మనకు ఆటోమేటిక్గా X కంప్లీట్లీ 0 అయిపోతుంది, Y కూడా 0 అయిపోతుంది. ఆ తర్వాత మనకు ఫైనల్గా మనకు వచ్చేవి ఏంటంటే A టోటల్, B టోటల్, C టోటల్ వస్తుంది. ఆర్ యు గెటింగ్?
అప్పుడు సక్సెస్ఫుల్గా ఎక్స్ అండ్ వై సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ వేడికి వెళ్ళిపోతాయి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతాయి. అండ్ దిస్ మెథడ్ ఈస్ నోన్ యాజ్ వాట్, స్టెప్ మెథడ్ ఆర్ స్టెప్ లాడర్ మెథడ్. వాట్ యూ సే? అయితే ఈ ఏ రేషియోలో రీఅపోర్షన్ చేయాలనే దానికి ముందే మీరు ఒక రేషియో టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు మీరు రీఅపోర్షన్మెంట్ ఈజీగా చేయగలరు. విచ్ మెథడ్ ఇస్ స్టెప్ లాడర్ మెథడ్ ఆర్ స్టెప్ మెథడ్. ఇందులో ఒక సర్వీస్ డిపార్ట్మెంట్ ఇంకో సర్వీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, సెకండ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ నుంచి నేను వైకి చార్జ్ చేశాను కానీ మళ్ళీ వై నుంచి ఎక్స్కి వెళ్ళలేదు, అవునా కాదా? అలా వెళ్ళలేదంటే ఇది ఏ మెథడ్? నాన్ రెసిప్రోకల్ మెథడ్, అండ్ విచ్ ఇస్ నోన్ యాజ్ స్టెప్ మెథడ్ ఆర్ స్టెప్ లాడర్ మెథడ్. గాట్ ఇట్? నెక్స్ట్ మెథడ్ ఏంటి సార్? repeated simply the third method, reciprocal methods. How many methods are there in your reciprocal method? 3. Trial and error, simultaneous equation, repeated distribution. First మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ కంప్లీట్ అవగానే ముందు మీరు ఏం చేయాలి? సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ స్టార్ట్ చేయాలంటే కాలమ్స్ ఎలా వస్తాయి? ఏమొస్తాయి? పర్టిక్యులర్స్, సర్వీస్ డిపార్ట్మెంట్స్, సే ఎక్స్ అండ్ వై సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. ఇలా మీరు రాసుకోవాలి. ఫస్ట్ రెండు డిపార్ట్మెంట్స్లో ఉండే ఎక్స్పెన్సెస్ రాసుకోవాలి. ఫస్ట్ మనకి ఏంటంటే వాడు పర్సంటేజెస్ ఇచ్చేస్తాడు. ఎక్స్ నుంచి వైకి ఎంత షేర్ ఇవ్వాలి, వై నుంచి ఎక్స్ కి షేర్ ఇవ్వాలి. అదేంటి సార్ ఎక్స్ టు వై, వై టు ఎక్స్ రెండు ఉంటాయి రెసిప్రోకల్ సర్వీసెస్ కదా. అప్పుడు వాడు ఇచ్చిన పర్సంటేజ్లు బేస్ చేసుకుని ముందు మీరు ఎక్స్ నుంచి వైకి చార్జ్ చేయాలి. అక్కడ ఏం రాయాలి? రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ టు వై అని చెప్పి రాయాలి. పర్సంటేజ్, సమ్ పర్సంటేజ్ ఇస్తారు వాడు. సే 10% ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ అమౌంట్ మనం ఏం చేయాలి? ఇందులో ఉన్న అమౌంట్ని ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ చార్జ్ చేయాలి. అర్థమవుతుందా? తర్వాత మళ్ళీ మనకి నెంబర్ వస్తుంది కదా, టోటల్ వస్తుంది కదా, మళ్ళీ అగైన్ వై నుంచి ఎక్స్కి ఇవ్వాలి. ఆ రెండింటి ఒక టోటల్ చేసి రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ వై టు ఎక్స్. అప్పుడు ఇక్కడ టోటల్ నెగిటివ్ చేసి కొంత అమౌంట్ ఇక్కడ ఛార్జ్ చేయాలి. అర్థమవుతుందా? ఆల్రెడీ ఈ అమౌంట్లో షేర్ ఇచ్చేసాంగా, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ నెంబర్లో కొంత షేర్ ఈ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వైకి ఇస్తాం, అందులో కొంత అమౌంట్ వస్తుంది. అండ్ అగైన్ ఈ నెంబర్లో కొంత షేర్ దేనికి ఇస్తాం? ఎక్స్కి ఇస్తాం. ఇలా నెంబర్స్ అన్ని రీఅపోర్షన్ చేసుకుంటూ వెళ్ళి నెగ్లిజిబుల్ నెంబర్స్ అయ్యేంత వరకు మనం చేయాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? నెగ్లిజిబుల్ నెంబర్స్ అయ్యేంత వరకు చేయాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆ తర్వాత మీకు టోటల్స్ వస్తాయి. ఏమొస్తాయి? టోటల్స్. ఆ టోటల్స్ వచ్చిన తర్వాత ఇటు నెగిటివ్ ఏం కాదు, డైరెక్ట్గా ఛార్జ్ చేస్తాం అంతే. ఓకేనా? హలో, అప్పుడు మీకు డైరెక్ట్గా ఏమొస్తాయి? టోటల్స్ వస్తాయి. ఈ టోటల్స్ ఏవైతే వచ్చాయో ఆ టోటల్స్ని స్ట్రైట్ అవే వేడికి ఛార్జ్ చేస్తాం మనం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి వాడు ఇచ్చిన పర్సెంటేజ్ బేస్తో రీడిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఒకసారి చూడండి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఏం చేయాలి? ముందు ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ రాయాలి, తర్వాత ఫస్ట్ డిపార్ట్మెంట్ షేర్ సెకండ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఆ రెండింటి యొక్క టోటల్లో కొంత అమౌంట్ షేర్ దేనికి ఇవ్వాలి? ఎక్స్కి ఇవ్వాలి. ఇక్కడ నెగిటివ్ ఏం మెన్షన్ చేయదు, అర్థమవుతుందా? లేదంటే జీరో అయిపోతుంది ఆ టోటల్ మనకి. తర్వాత దీనిలో కొంత షేర్ ఎక్స్ వైకి ఇస్తాం, మళ్ళీ వచ్చిన దానిలో షేర్ ఎక్స్కి ఇస్తాం. ఇలా షేరింగ్ అంతా అయిపోయి నెగ్లిజిబుల్ నెంబర్స్ వచ్చిన తర్వాత టోటల్స్ అరైవ్ అవ్వాలి. ఈ వచ్చిన టోటల్స్ని స్ట్రైట్ అవే మనం వేడికి ఛార్జ్ చేస్తాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ వాడు ఇచ్చిన పర్సెంటేజ్ బేస్తో రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం. విచ్ మెథడ్ ఇట్ ఇస్? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. తర్వాత నెక్స్ట్ మెథడ్ సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో రెండు సర్వీస్ డిపార్ట్మెంట్స్కి రెండు ఈక్వేషన్స్ ఫామ్ చేస్తాం. సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్కి ఈక్వేషన్ ఫామ్ చేస్తాం, సర్వీస్ డిపార్ట్మెంట్ వైకి ఈక్వేషన్ ఫామ్ చేస్తాం. ఆ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ అండ్ వై ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ వచ్చేస్తుంది. ఎక్స్ అండ్ వై సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ రాగానే ఆటోమేటిక్గా ఆ ఓవర్ హెడ్ తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ డిఫరెన్స్ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం రీడిస్ట్రిబ్యూషన్ చేసి లాస్ట్లో వచ్చిన టోటల్ రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం. దేనికి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి. సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో ఆ రెండు సర్వీస్ డిపార్ట్మెంట్స్కి రెండు ఈక్వేషన్స్ ఫామ్ చేసి ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి అప్పుడు ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ రెండింటికి టోటల్ ఓవర్ హెడ్స్ అరైవ్ అయ్యి వాటిని మనం వేడి ఛార్జ్ చేస్తాం, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఛార్జ్ చేస్తాం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? You know how to define such equations, right? X overhead, for example, X లో 10% షేర్ Y కి ఉందనుకోండి, అప్పుడు ఏం రాయాలి? ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఆఫ్ Y ప్లస్ 10% ఆఫ్ X. ఆర్ యూ గెటింగ్? సో Y ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ Y ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ప్లస్ 10% ఇంటూ X ఫ్యాక్టరీ ఓవర్హెడ్. ఆర్ యూ గెటింగ్? అలా మనకు రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఆ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి? X అండ్ Y ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ వస్తాయి. ఆ తర్వాత రీడిస్ట్రిబ్యూట్ చేసి దిస్ ఇస్ రిగార్డింగ్ సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్.
రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీలో, రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో మనం మొత్తం డిపార్ట్మెంట్స్ని ఒకే స్టేట్మెంట్లో రాసేస్తాం. పర్టిక్యులర్స్, బేసిస్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్, సర్వీస్ డిపార్ట్మెంట్స్. గాట్ ఇట్? ఇలా రాసేస్తాం. ముందు ఏం రాయాలంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్ యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ రాసేయాలి. వినిపిస్తుందా? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ అమౌంట్స్ రాసేసేయాలి. సే ఇక్కడ ఏబి, ఇక్కడ XY ఉందనుకోండి, అమౌంట్స్ యాజ్ గా రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇస్ ఇట్ క్లియర్? ఫ్యాక్టరీ ఓవర్హెడ్ యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ రాసిన తర్వాత ఫస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ని నెగిటివ్ చేస్తాం. ఇక్కడ నెగిటివ్ చేస్తాం అమ్మా, వినిపిస్తుందా? దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఏం రాస్తాం? రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్. ఈసారి నేను సర్వీస్ డిపార్ట్మెంట్ రీడిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎక్స్ నుంచి ఏకి, బికి, వైకి మూడింటికి ఛార్జ్ చేస్తాం. అప్పుడు ఇది ఆటోమేటిక్ జీరో అయిపోతుంది, అవునా కదా? అప్పుడు కొంత అమౌంట్ వైకి వస్తుందిగా. అప్పుడు వైలో ఉండి రెండు నెంబర్స్ని వెంటనే నెగిటివ్ చేసి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్కి ఛార్జ్ చేస్తాం. ఏకి, బికి అండ్ దెన్ ఎక్స్కి వస్తుంది. మళ్ళీ ఎక్స్ కొంత అమౌంట్ వస్తుంది కాబట్టి ఈ అమౌంట్ మళ్ళీ నెగిటివ్ చేసి మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్స్కి ఛార్జ్ చేసుకుని వెళ్తాం. మళ్ళీ వైకి వస్తుంది, దీన్ని మళ్ళీ అదర్ డిపార్ట్మెంట్ ఛార్జ్ చేస్తాం టిల్ వి గెట్ జీరో నెంబర్స్ ఇన్, నెగ్లిజిబుల్ ఆర్ జీరో నెంబర్స్ ఇన్ సర్వీస్ డిపార్ట్మెంట్స్. అప్పుడు మొత్తం సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ మొత్తం దేనికి వచ్చేస్తాయి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి వస్తాయి. ఆ ప్రాసెస్లో మనకి ఏం కంప్లీట్ అవుతుంది? రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడతో ఏం కంప్లీట్ అవుతుంది మనకి? రీఅపోర్షన్మెంట్. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? విత్ దిస్ reapportionment is completed. How many reapportionment methods are here? 3. First method, direct redistribution. Second method, non-reciprocal method. Third method, reciprocal methods. How many reciprocal methods are there? 3. Trial and error, simultaneous equation method, and then repeated distribution method. Is it clear to all of you? Yes. After that we should go for absorption. ఒకసారి అంతవరకు చూడండి. Okay, good morning. We are moving to the second area, methods of absorption. Apportionment and reapportionment processes are completed, right? Now we are moving to methods of absorption. Absorption ante ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కి రీఅపోర్షన్ అయిన ఓవర్ హెడ్స్ ఉన్నాయో వాటిని మనం ప్రొడక్ట్స్కి ఏం చేయాలి? అబ్జార్బ్ చేయాలి. అలా అబ్జార్బ్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్, ఇంకొకటి పర్సంటేజ్ ఆఫ్ అబ్జార్ప్షన్ మెథడ్, నెక్స్ట్ వన్ అవర్లీ బేస్ ఆఫ్ అబ్జార్ప్షన్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అందులో ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ ఏంటి సార్? ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ ఫార్ములా సి దిస్ ఇస్ ఓ మిస్ అవుతుంది చూసుకున్నాము ప్రతి చోట, ఓకేనా? ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డివైడ్ బై ప్రొడక్షన్ యూనిట్స్. దట్స్ వాట్ overhead absorption rate per unit. What is the formula for overhead absorption rate per unit? Factory overhead of the department divided by production units. Adi production units method lo overhead absorption rate. Overhead can be expressed as a percentage on direct wages, direct material and prime cost. The same overhead can be recovered or absorbed as a percentage on direct material. Formula factory overhead by direct material into 100 as a percentage on direct labor. Factory overhead by direct wages into 100 as a percentage of prime cost. Factory overhead divided by prime cost into 100. ఇవన్నీ పర్సంటేజ్ మెథడ్స్. అర్థమవుతుందా? ఆర్ అదర్వైజ్ అవర్లీ బేసిస్ ఫాలో అవచ్చు. అవర్లీ బేసిస్ ఆఫ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటి సార్? మిషనరీ డిపార్ట్మెంట్ లో ఒక అబ్జార్ప్షన్ రేటు, అసెంబ్లింగ్ డిపార్ట్మెంట్ లో ఒక అబ్జార్ప్షన్ రేట్. మిషనరీ డిపార్ట్మెంట్ లో మేజర్ గా క్రూషియల్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? హౌ మెనీ అవర్స్ మిషన్ ఈస్ రన్నింగ్, రైట్ ఆర్ రాంగ్? అసెంబ్లింగ్ డిపార్ట్మెంట్ లో హౌ మెనీ అవర్స్ వర్కర్స్ ఆర్ వర్కింగ్. ఎందుకంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది ఎక్కువ ఉంటున్నాను, అవునా కదా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో మిషనరీ డిపార్ట్మెంట్ లో మిషన్ అవర్స్ బేసిస్ తో, అసెంబ్లింగ్ డిపార్ట్మెంట్ లో లేబర్ అవర్స్ బేసిస్ తో అబ్జర్వ్ చేయాలి. మిషనరీ డిపార్ట్మెంట్ అన్నా మెషిన్ షాప్ అన్నా రెండు ఒకటే మనకి. ఆర్ యు గెటింగ్? ఎస్. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ మిషన్ అవర్ రేట్? సార్ ఏంటి సార్ ఈ మిషన్ అవర్ రేట్? మై డియర్ స్టూడెంట్స్, మిషన్ అవర్ రేట్ ఇస్ నథింగ్ బట్ ఓవర్ హెడ్ రికవరీ రేట్ పర్ మిషన్ అవర్. వాట్ ఇస్ దట్? ఓవర్ హెడ్ రికవరీ రేట్ పర్ మిషన్ అవర్ ఆర్ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ పర్ మిషన్ అవర్. What is the formula for overhead absorption rate per machine hour? Factory overhead divided by number of machine hours. Is it clear? Assembling department lo overhead recovery rate per labor hour or labor hour rate is equal to factory overhead divided by number of labor hours. Is it clear? ఇది జనరల్ మెథడ్స్ ఆఫ్ అబ్జార్ప్షన్. అయితే టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఇంకోటి ఉంది. ఏంటి సార్ టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్? మీరు ఏ మెథడ్లో అబ్జార్బ్ చేయాలో డిసైడ్ అవ్వండి, కానీ మళ్ళీ దానికి టైప్ కూడా ఉంటుంది. ఏంటి సార్ టైప్ అంటే, జనరలీ మీరు అబ్జార్ప్షన్ అనేది అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఫిక్స్ చేయొచ్చు ఆర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఫిక్స్ చేయొచ్చు. అంటే పీరియడ్కి ముందు, పీరియడ్కి తర్వాత. పీరియడ్కి ముందు ఫిక్స్ చేస్తే ప్రీ డిటర్మైన్డ్ అబ్జార్ప్షన్ రేట్ అంటాం. పీరియడ్ తర్వాత ఫిక్స్ చేస్తే యాక్చువల్ అబ్జార్ప్షన్ రేట్ అంటాం. వినిపిస్తుందా? ఒకసారి చూడండి. ఒకసారి టైం బేస్డ్ అలాగే కవరేజ్ బేస్డ్. ముందు టైం బేస్డ్ మాట్లాడుకుందాం. టైం బేస్డ్ అంటే టైంలో బిగినింగ్ ఎండింగ్
You see, ఇయర్ బిగినింగ్ నేను ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ ఫిక్స్ చేస్తాను. దాని బేసిస్తోనే ఓవర్ హెడ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ప్రొడక్ట్స్కి. అంటే నేను ఎప్పుడు ఇన్కర్ అవుతాను, ఎంత పే చేస్తాను, ఇంకన్నీ అనవసరం. ముందుగానే రికవరీ రేట్ ఫిక్స్ చేస్తాను. అర్థమవుతుందా? ముందుగానే ఏం చేస్తాను, రికవరీ రేట్ ఫిక్స్ చేస్తాను. అమ్మ నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏప్రిల్ మంత్లోనే ప్రొడక్షన్ చేస్తాను. ఏప్రిల్ మంత్ మిడిల్లోనే నేను ప్రొడక్షన్ చేసిన ప్రొడక్షన్ని, అంటే ఎగ్జాంపుల్ 15th ప్రొడ్యూస్ చేసిన యూనిట్స్ని నేను 17th or 18th సేల్ చేయాల్సి వచ్చింది. అప్పుడు సేల్ చేసినప్పటికి సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ అవ్వాలి. సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ అవ్వాలంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ తెలిసి ఉండాలి. కాస్ట్ అంటే ఏంటి సార్? మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. ఓవర్ హెడ్స్లో ఇంకా అన్ని ఓవర్ హెడ్స్ ఇన్కర్ అవ్వలేదు మనం. ఎందుకంటే మనం ఏమేమి పే చేయాలి? రెంట్ పే చేయాలి, ఇంకా రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ పే చేయాలి, అలా చాలా ఎక్స్పెన్సెస్ పే చేయాలి, అవునా కాదా? బట్ స్టిల్ మనం ఆ ప్రొడక్ట్స్కి ఏం చేయాలి? ఓవర్ హెడ్స్ యాడ్ చేయాలి. ఇన్కర్ అవ్వని కాస్ట్ మనం ఇంకా మనం పే చేయని కాస్ట్ మనం ఎలా యాడ్ చేస్తాం సార్? బై యూజింగ్ ప్రీ డిటర్మైన్ ఓవర్ హెడ్ రికవరీ రేట్. బై యూజింగ్ వాట్? అంటే ముందే ఓవర్ హెడ్ కి కూడా ఒక్కొక్క యూనిట్ కి ఎంత ఇన్కర్ అయ్యామో రికవరీ రేట్ ఫిక్స్ చేస్తాం. మెటీరియల్ కి, లేబర్ కి ఇష్యూ ఉండదు, ఓవర్ హెడ్స్ కి మాత్రం ఇష్యూ వస్తుంది. అందుకోసమే మీరు ఏవైతే యూనిట్స్ మీరు సేల్ చేయబోతున్నారో వాటికి కన్సర్న్ ఓవర్ హెడ్స్ ఎలా యాడ్ చేయాలంటే ముందు పీరియడ్ బిగినింగ్ ఓవర్ హెడ్ రికవరీ రేట్ ఫిక్స్ చేసుకుంటాం. దట్ ఈస్ వాట్? బడ్జెటెడ్ రేట్. దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆఫ్, దట్ ఈస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రికవరీ రేట్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. ఆర్ యు గెటింగ్? ఇంకొకటి ఏముంటుంది? యాక్చువల్ రేట్. దట్ ఈస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రికవరీ రేట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. రెండు వేస్ లో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఓవర్ హెడ్ రికవరీ రేట్. ఒకటి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, ఇంకోటి ఎండ్ ఆఫ్ ది ఇయర్. అంటే ఏంటి సార్? కొన్ని సార్లు ఏం చేస్తాం అంటే ఎవ్రీ పీరియడ్ కి రికవరీ రేట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఎండ్ ఆఫ్ ది మంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏం చేస్తాం అంటే ఆ మంత్ మొత్తం ప్రొడ్యూస్ చేసిన యూనిట్స్ కి ఆ మంత్ ఎండింగ్ కి మనం ఇన్కర్ అయిన ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ చూసుకుని ఆ బేసిస్ తో రికవరీ రేట్ ఫిక్స్ చేసి ఆ రికవరీ రేట్ ని కన్సర్న్ ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేసి వాటిని నెక్స్ట్ పీరియడ్ సేల్ చేస్తాం. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు యాక్చువల్ రికవరీ రేట్ ఫాలో అవుతూ ఉంటాం. సో ఐదర్ యువర్ రికవరీ రేట్ క్యాన్ బి ఫిక్స్డ్ at the beginning of the period or your recovery rate can be fixed at the end of the period. So the first rate is predetermined overhead recovery rate. That is the rate which is fixed at the beginning of the period, or budgeted rate. What is the formula for predetermined overhead recovery rate or budgeted rate? Budgeted factor over divided by budgeted basis. Are you getting? What is the formula for actual overhead recovery rate or historical rate or nominal rate? Actual factor divided by actual basis. Predetermined rate is fixed at the beginning of the period, whereas actual overhead recovery rate is fixed at the end of the period. Are you getting my point? My dear students, remember one thing. I have written budgeted basis in the denominator and actual basis in the denominator. Sir, what is this basis? Basis means method. In case if you are recovering overhead based on number of machine hours, then the denominator will be budgeted machine hours. If it is labor hours, budgeted labor hours. If it is production units, budgeted production units. Are you getting my point? In case if it is a percentage, budgeted factory overhead divided by budgeted direct material cost into 100. In case if it is a percentage on labor cost, budgeted factory overhead divided by budgeted labor cost into 100. If it is a percentage on prime cost, budgeted factory overhead divided by budgeted prime cost into 100. Like that. Our recovery rate అనేది predetermined overhead recovery rate అనేది ఈ బేసిస్ బట్టి చాలా ఫార్ములాస్ డిఫైన్ చేయొచ్చు. Are you getting? Similar way for action. Now let me ask you one question. What is the formula for predetermined overhead recovery rate per machine hour? Budgeted factory overhead divided by budgeted machine hours. What is the formula for predetermined overhead recovery rate per labor hour? Budgeted factory overhead divided by budgeted labor hours. What is the formula for predetermined overhead recovery rate as a percentage on direct labor cost? Budgeted factory overhead divided by budgeted direct wages cost into 100. Are you getting my point? Like that, the denominator represents method. The denominator represents method that you are following. Is it clear? What is the formula for predetermined overhead recovery rate per unit? Budgeted factory overhead divided by budgeted production units. So please interlink this particular predetermined overhead recovery rate with your methods that you are following earlier. Is it clear? Is it clear? Yes. And then the same logic is applicable to actual overhead recovery rate. The same logic is applicable to actual overhead recovery rate. This is for the time basis. అంటే బిగినింగ్ ఎండింగ్ అని. నెక్స్ట్ ఏంటి? కవరేజ్. సార్ కవరేజ్ అంటే ఏంటి సార్? మీరు ఓవర్ హెడ్ రికవరీ రేట్ డిపార్ట్మెంట్ వైజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అదర్వైజ్ ఎంటైర్ ఫ్యాక్టరీకి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంటైర్ ఫ్యాక్టరీకి ఒకే రేట్ రికవరీ రేట్ క్యాలిక్యులేట్ చేశారు అనుకోండి, డిపార్ట్మెంట్స్ తో సంబంధం లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కి కలిపి మొత్తం ఫ్యాక్టరీకి ఒకే రేట్ ఫిక్స్ చేస్తే దాన్ని మనం ప్లాంట్ వైడ్ ఓవర్ హెడ్ రికవరీ రేట్ అంటాం. ప్లాంట్ వైడ్ అంటే ఓవరాల్ ప్లాంట్స్ అన్నిటికీ కలిపి. ఇస్ ఇట్ క్లియర్? ఆర్ దాన్ని మనం ఏమంటాం? సింగిల్ రేట్ ఆర్ బ్లాంకెట్ రేట్. బ్లాంకెట్ రేట్ అంటే విల్ యూస్ వన్ బ్లాంకెట్ ఫర్ all departments, right? Or ఒకటే దొప్పటి మొత్తం ఫ్యాక్టరీకి. Is it clear? So that is a blanket rate, right? So what is the formula? Plant wide overhead recovery rate, a single rate, or blanket rate, the rate that is used for the entire factory as a whole. The formula is total factory overhead divided by budgeted basis. Have you observed one thing? Denominator is again budgeted basis. అప్పుడు ఏంటి? Budgeted factory overhead for the whole factory. Are you writing for department or for the whole factory?
for the whole factory divided by budgeted basis. Budgeted basis means budgeted laborers, budgeted machineers or budgeted production units, any basis. Generally overall factory fix చేసినప్పుడు జనరల్ గా మనం ఫాలో అయ్యేది ఏంటంటే ప్రొడక్షన్ యూనిట్స్ ఫాలో అవుతుంటారు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? Is it clear? That is single rate or percentage method follow అవుతుంటారు. Budgeted factory overhead divided by budgeted total direct wages. Total direct wages of which department? All departments. సో జనరల్లీ సింగిల్ రేట్ ఆర్ బ్లాంకెట్ రేట్ ని పర్సెంటేజ్ మెథడ్ కూడా ఫాలో అవుతుంటారు. అక్కడ పర్సెంటేజ్ మెథడ్ ఫాలో అయ్యే డినామినేటర్ లో రాసే బేసిస్ ఏదైతే ఉందో ఆ బేసిస్ ఒక డిపార్ట్మెంట్ రాయకూడదు. ఏం రాయాలి? అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క డైరెక్ట్ వేజెస్ ని టోటల్ చేసి అక్కడ రాసేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Now let me ask you one question. What is the formula for single rate or plant-wide overhead recovery rate or blanket rate which is expressed as a percentage on direct labor? Tell me the formula. Budgeted factory overhead. Yeah, total factory overhead means budgeted. Predetermined rate అని చెప్తుంది. Yes, చెప్పండి. Budgeted factory overhead divided by budgeted direct wages of the whole factory. Are you getting? Yes. Let me please tell me one thing. Plant-wide overhead recovery rate per unit. Budgeted factory overhead for the whole factory divided by budgeted production units of which department? All departments. Clear? This is single rate. For the entire factory, single overhead recovery rate is calculated irrespective of department. It is followed when the entity factory is producing single type of product. Okay, type of products మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు యూస్ చేస్తూ ఉంటాం. Single rate or blanket rate, not suggestible actually. Okay, and then the next rate is departmental overhead recovery rate. Sir, what is this departmental overhead recovery rate? For every department, I'll calculate the appropriate overhead recovery rate. For machinery department, I'll use machinery rate. For assembling department, I'll use labor rate. Are you getting my point? So for every department, I'll use different recovery rates. Generally, there will be two rates only. One is predetermined overhead recovery rate per machine, predetermined overhead recovery rate per labor hour. Otherwise, machine hour rate, labor hour rate. My dear students, here machine hour rate, labor hour rate. Here rate is not labor cost. Here rate is not labor cost. Here rate means overhead cost. Got it? If I say wages rate, what is that? Wages expenditure. If I say material rate, that represents what? Material cost. If I say machine hour rate, that represents what? Overhead. If I say labor hour rate, which represents what? Overhead. Generally labor hour rate అనే వర్డ్ ఎప్పుడు వాడతారంటే ఓవర్హెడ్స్ కి వాడుతూ ఉంటారు. అర్థమవుతుందా? Is it clear to all of you? Yes. So departmental recovery rate formula ఏంటి సార్? Departmental factory overhead divided by departmental basis. Remember one thing my dear students, ఏ రేషియో ఏ ఫార్ములాకి ఆ ఫార్ములా ఇండిపెండెంట్ గా చూడకూడదు. ఎందుకంటే ఈ ఫార్ములాస్ ని ప్రీవియస్ ఫార్ములాస్ లింక్ అప్ చేసుకుంటూ మనం మాట్లాడాలి. అర్థమవుతుందా? Let me link up one formula. The method that I am following is machine hours. And the type, I mean, నేను బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ కే ప్రిపేర్ చేస్తాను రికవరీ రేట్. ఎప్పుడు? at the beginning of the period. And then నేను క్యాలిక్యులేట్ చేస్తాను డిపార్ట్మెంట్ వైస్. ఇప్పుడు చెప్పండి, నేను డిపార్ట్మెంట్ వైస్ చేస్తున్నానా ప్లాంట్ వైజ్ ఓవరాల్ ప్లాంట్ చేస్తున్నానా డిపార్ట్మెంట్ వైస్? నేను బిగినింగ్ చేస్తున్నానా ఎండింగ్ చేస్తున్నానా? బిగినింగ్ చేస్తాను. నేను ఫాలో అవుతున్న మెథడ్ ఏంటి? మెషిన్ అవర్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నౌ వాట్ ఇస్ ద ఫార్ములా? ప్రీ డిటర్మైన్, ఎందుకంటే బిగినింగ్ చేస్తున్నాను కాబట్టి. ఓవర్ హెడ్ రికవరీ రేట్ పర్ మెషిన్ అవర్. ఫార్ములా budgeted factory overhead divided by budgeted machine hours for which department? Machinery department. సో ఇప్పుడు ఈ ఒక్క ఫార్ములాలో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఈ ఒక్క ఫార్ములాలో మెథడ్ ఉంది, టూ టైప్స్ ఉన్నాయి. ఏంటి సార్ టూ టైప్స్ అంటే? బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్ టైంలో చేస్తాను బికాస్ ఐఎమ్ యూజింగ్ ప్రీ డిటర్మైన్ ఓవర్హెడ్ రికవరీ రేట్, అండ్ దెన్ ఐఎమ్ యూజింగ్ డిపార్ట్మెంటల్ ఓవర్హెడ్ రికవరీ రేట్, అదొక టైప్, అండ్ దెన్ మెథడ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇస్ మెషిన్ అవర్స్. ఇస్ ఇట్ క్లియర్? అలా మీరు మూడింటిని లింక్అప్ చేసుకుంటూ ఫార్ములాస్ డిఫైన్ చేయాలి తప్పితే నేను ఒకే ఫార్ములా ఫాలో అవుతాను అది వస్తే రాస్తాను లేదంటే కుదరదంటే మనకు వర్కౌట్ కాదు. ఇస్ ఇట్ క్లియర్? యూ హావ్ టు ఇంటర్లింక్ ఆల్ దీస్ ఫార్ములాస్ సో దట్ యూ కెన్ డిఫైన్ సో మెనీ ఫార్ములాస్ యాక్చువల్లీ. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? నౌ విత్ దిస్ ద మెథడ్స్ వర్ కంప్లీటెడ్. How many methods? Production units method, percentage method, hourly basis method. Now let me go for absorption. My dear students, there is a formula for absorbed overhead. This is a standard formula you have to remember. Actual basis into predetermined overhead recovery rate. Tell me what is the formula for absorbed overhead? Actual basis into predetermined overhead recovery rate. Again repeat it. What is the formula for absorbed overhead? Actual basis into predetermined overhead recovery rate. Yes, what is the formula for absorbed overhead? Absorbed overhead. There are so many formulas. The method that you are following, based on the method that you are following, I can calculate absorbed overhead. Tell me, absorbed overhead is equal to actual production units into predetermined overhead recovery rate per unit if you are following production units method. Actual absorbed overhead is equal to actual machine hours into predetermined overhead recovery rate per machine hour if you are following machine hour method.
Absorbed overhead is equal to actual wages cost into predetermined overhead recovery rate as a percentage of wages cost. If it is a percentage method on wages cost, actual labor cost into predetermined overhead recovery rate per laborer. If you are following labor hours basis, and actual prime cost into predetermined overhead recovery rate per percentage of prime cost. This is percentage on prime cost. Actual material cost into predetermined overhead recovery rate percentage of cost. Are you getting my point? Yes. This is regarding absorbed overhead. My dear students, your absorbed overhead can be more than or less than your actual overhead. My dear students, remember one thing. Generally, at the beginning of the period, I'll fix the recovery rate, right? The point is, throughout the year, I'll recover the overhead. That means I'll charge overhead to the products. మొత్తం ప్రొడక్షన్కి నేను ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను ఛార్జ్ చేసేది యాక్చువల్ బేసిస్తోనా ప్రీడిటర్మైన్డ్ బేసిస్తోనా అంటే ఎప్పుడు బిగినింగ్గా నేను ఎస్టిమేట్ చేసేసి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ప్రొడక్ట్స్ అన్నిటికి. ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి నేను ఎంతో కొంత ఓవర్హెడ్ అబ్జర్వ్ చేస్తుంటాను. దేనికి? ప్రొడక్ట్స్కి. అంటే యాడ్ చేస్తుంటాను. దాన్ని మనం అబ్జర్వ్డ్ ఓవర్హెడ్ అంటాం. ఏమంటాం? ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్జర్వ్డ్ ఓవర్హెడ్ ఒక 1 lakh ఉందనుకోండి. నెంబర్స్ ఈజీగా ఉండకుండా చిన్న నెంబర్స్ తీసుకుంటాం. వెరస్ మీరు యాక్చువల్గా ఇన్కర్ అయిన ఓవర్హెడ్ ఎంత సార్ అంటే 1,10,000 ఇన్కర్ అయ్యారు. ఇన్కర్ అయింది 1,10,000, ప్రొడక్ట్స్కి ఛార్జ్ చేసింది 1 lakh. అలా ఎందుకు చేస్తాం? అది మన చేతిలో ఉండదు కదా. ఎందుకంటే మనం రేట్ ముందే ఫిక్స్ చేస్తాం, తర్వాత డీవియేషన్స్ రావచ్చు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎప్పుడు ఇన్కర్ అయింది అప్పుడే ఛార్జ్ చేస్తే అసలు ఈ చాప్టర్ ఎందుకు? అవునా కదా? తెలియకే కదా ఈ తిప్పలేదు. అంటే ముందే నేను ఎప్పటికప్పుడు అంటే అన్ఈవెన్ టైమింగ్లో అప్పుడప్పుడు ఇన్కర్ అవుతున్న ఎక్స్పెన్సెస్ ముందే ఎస్టిమేట్ చేసేసుకుని వాటికి రేట్ ఫిక్స్ చేస్తాను. దాన్నే ప్రీ డిటర్మైన్ ఓవర్ హెడ్ రికవరీ రేట్ అంటాను. అది ఇన్కర్ అవ్వక ముందే నేను కన్సర్న్ ప్రొడక్ట్స్కి బిగినింగ్ నుంచే ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ మధ్యలో అవి ఇన్కర్ అవుతూ వెళ్తాం. అవునా కదా? అప్పుడు మన ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి నేను యాక్చువల్గా కొంత ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఇన్కర్ అయిపోయి ఉంటాను. మొత్తం ఓవర్ హెడ్ అబ్జార్బ్ చేస్తుంటాను. ఆ అబ్జార్ప్షన్కి యాక్చువల్కి డిఫరెన్స్ వస్తుంది. ఆ అబ్జార్ప్షన్కి యాక్చువల్కి డిఫరెన్స్ వచ్చినప్పుడు దట్ రిజల్ట్స్ ఇన్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. నౌ లుక్ ఎట్ ద పాయింట్. హౌ మచ్ ఇస్ ఇన్కర్డ్? 1,10,000. హౌ మచ్ ఇస్ చార్జ్? హౌ మచ్ ఇస్ అబ్జార్బ్డ్? 1 lakh. ఈజ్ ఇట్ అండర్ అబ్జార్బ్డ్ ఆర్ ఓవర్ అబ్జార్బ్డ్? తక్కువ ఛార్జ్ అయిందా ఎక్కువ ఛార్జ్ అయిందా? తక్కువ ఛార్జ్. దిస్ ఇస్ అండర్ అబ్జార్ప్షన్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? Now look at the situation. If your absorbed overhead is less than actual overhead, that is under absorption. In case if your absorbed overhead is greater than actual overhead, that is over absorption. Got it? Thank you. Generally reasons for under or over absorption ఏంటి అంటే defective planning, చెత్త ప్లానింగ్. అవునా కదా? What do you say? Yes, and normal cost increase. అంటే మన హ్యాండ్స్ లో లేని సిచ్యువేషన్స్ కొన్ని ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్, అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఏమవుతూ ఉండొచ్చు? ఇంక్రీజ్ అవుతూ ఉండొచ్చు. అవి ఇంక్రీజ్ అయితే నాకెందుకు సార్? ఆ మూడింటి ఒక టోటలే కదా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. వాట్ యూ సే? అవి కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం అనేది మన హ్యాండ్స్ లో ఉండదు. ఇన్ఫ్లేషన్ రీజన్స్ వల్ల ఇంక్రీజ్ అవుతుంటాయి, అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఇంక్రీజ్ అవుతుంటాయి, మార్కెట్ కండిషన్స్ వల్ల ఇంక్రీజ్ అవుతుంటాయి. అవి మన హ్యాండ్స్ లో లేని వాటిని నార్మల్ కాస్ట్ ఇంక్రీజ్ అంటాం. అలా కాకుండా మన ప్లానింగ్ రాంగ్ అవుతుంది. అంటే నేను నెక్స్ట్ ఇయర్ ఒక 1 lakh మెషినాస్ వర్క్ చేస్తానని ప్లాన్ వేశాను, కానీ యాక్చువల్గా వెళ్ళేసరికి 20,000 మెషినాస్ వర్క్ చేశాను. వర్స్ట్ ప్లానింగ్, రైట్? అంత డీవియేషన్. అవునా కదా? డిఫెక్టివ్ ప్లానింగ్. నేను 1 lakh అవర్స్ వర్క్ చేస్తాను అనుకున్నప్పుడు నేను అట్లీస్ట్ రీచ్ అయ్యేలా ఉండాలి. అలా కాకుండా మరీ అంత డిఫరెన్స్ వచ్చినప్పుడు మనకి ఏంటది? డిఫెక్టివ్ ప్లానింగ్. ఎన్ని అవర్స్ తగ్గినా కూడా డిఫెక్టివ్ ప్లానింగే. నేను 1 lakh అవర్స్ అనుకున్నప్పుడు 1 lakh అవర్స్ వర్క్ చేయాలి. అర్థమవుతుందా? ఇన్ కేస్ 1 lakh అవర్స్ అనుకుని 80,000 అవర్స్ వర్క్ చేశాను అనుకోండి, ఇన్ని అవర్స్ వర్క్ చేయలేకపోయాను, 20,000 మెషినాస్ వర్క్ చేయలేకపోయాను. 20,000 మెషినాస్ వర్క్ చేయలేకపోయానంటే ఆటోమేటిక్గా నాకు అండర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో అలా డిఫెక్టివ్ ప్లానింగ్ వల్ల కానీ నార్మల్ కాస్ట్ ఇంక్రీజ్ వల్ల కానీ మీకు అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ అనేది అరేజ్ అవుతుంది. జనరల్గా డిఫెక్టివ్ ప్లానింగ్ వల్ల వచ్చిన అండర్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో, డిఫెక్టివ్ ప్లానింగ్ వల్ల అండర్ అబ్జార్ప్షన్ ఏదైతే వచ్చిందో అది మనం కాస్టింగ్ పెయిన్ లాగా డెబిట్ చేయాలి. నార్మల్ కాస్ట్ ఇంక్రీజ్ వల్ల వచ్చిన వాటిని ఏం చేయాలి? ప్రొడక్షన్కి ఛార్జ్ చేయాలి. ఇక్కడ ప్రొడక్షన్ అంటే ఫినిష్ గుడ్స్ ఉంటుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది. ప్రొడక్షన్ నీడ్ నాట్ బి ఫినిష్ గుడ్స్ ఓన్లీ, ఇట్ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఆ ఫినిష్ గుడ్స్ సేల్ అయిన గుడ్స్ కాస్ట్ ఆఫ్ గుడ్స్, ఇంకా మన అన్సోల్డ్ గుడ్స్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ అండ్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్. ఈ మూడింటి యూనిట్స్ ని మనం ఐడెంటిఫై చేసి సప్లిమెంటరీ రేట్ ని యూస్ చేసి ఈ అండర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్ ని ఆర్ ఓవర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్ ని మీకు ఏం చేస్తాం? మనం ఛార్జ్ చేస్తాం. ఆర్ యు గెటింగ్? ఎస్. You know the formula for supplementary rate is under or over absorbed overhead divided by actual basis. అంటే మీకు ఏదైతే అండర్ అబ్జార్ప్షన్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చింది అనుకోండి, ఆ 10,000 ని ఈ యూనిట్స్ ఛార్జ్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ప్రొడక్షన్ యూనిట్స్ అన్ని కలిపి ఒక 10,000 యూనిట్స్ ఉన్నాయనుకోండి, ఆ 10,000 యూనిట్స్ లో మనం ఫినిష్ గుడ్స్ ఎంత అంటే 9,000, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 1,000. ఈ 9,000 లో మనం సేల్ చేసి 7,000 అండ్ అన్సోల్డ్ గుడ్స్ వచ్చి 2,000. టోటల్లీ 10,000 సరిపోయినాయా లేదా?
సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండర్ అబ్జర్వ్డ్ ఓవర్ హెడ్ 10,000 వచ్చింది కదా, 10,000 డివైడ్ బై యాక్చువల్ బేసిస్ ఎంత అంటే యాక్చువల్గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం మనం, 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం, అవునా కాదా? అంటే ఒక్కొక్క యూనిట్కి ఎంత వెళ్ళాలి మనకి ఇంకాను, 1 రూపీ. 1 రూపీ చెప్పిన సప్లిమెంటరీ రేట్ మనం ఏం చేస్తాం, అండర్ అబ్జర్వ్డ్ ఓవర్ హెడ్ చార్జ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే COGS కి 7,000 రూపీస్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 2,000 రూపీస్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ కి 1,000 రూపీస్ మనం యాడ్ చేస్తాం. యూ మే ఆస్క్ మీ వన్ క్వశ్చన్, సార్ ఫినిష్ గుడ్స్ యూనిట్స్ అన్ఫినిష్ గుడ్స్ యూనిట్స్ రెండు ఒకట అంటే 7,000 2,000 1,000 యూనిట్స్ డిఫరెంట్ ఫార్మ్స్ కదా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ అనేవి మనకి 100% కంప్లీట్ కాదు కదా, అలాంటప్పుడు 1,000 యూనిట్స్ అలా తీసుకుంటాం. అందుకే వాడు ఒకవేళ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఇచ్చాడు అనుకోండి, ఆ 1,000 యూనిట్స్ ఏదైనా సే ఫర్ ఎగ్జాంపుల్ 50% ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఎంత తీసుకోవాలి, 500 తీసుకోవాలి. అప్పుడు 7,000 ప్లస్ 2,000 ప్లస్ 500 ఎంత, 9,500 డినామినేటర్ రాసి అప్పుడు సప్లిమెంటరీ రేట్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత చార్జ్ చేయాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్, దిస్ ఇస్ రిగార్డింగ్ అబ్జార్ప్షన్. జస్ట్ look into it. జనరలీ మిషనరీ రేట్ అనేది ఎంటైర్ డిపార్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనం ఈచ్ మిషన్ కి సపరేట్ గా మిషనరీ రేట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఐడెంటికల్ మిషన్ సెట్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్స్ మనం రన్ చేస్తున్నప్పుడు మనం ప్రతి మిషన్ కి సపరేట్ గా మిషనరీ రేట్ క్యాలిక్యులేట్ చేయడం బెటర్. ఓకే, సో మిషనరీ డిపార్ట్మెంట్ లో చూడండి, ఇక్కడ M1 M2 M3 M4 అన్ని ఒకే సైజులో ఉన్నాయి మిషన్స్, డిఫరెంట్ మిషన్స్ విత్ ఐడెంటికల్ ఫీచర్స్, రైట్ ఆర్ రాంగ్? సో 1 year number of machines and then factory overhead ఇదంతా మీరు ఒకసారి ఐడెంటిఫై చేసుకుని మీరు ఇయర్ మొత్తంలో ఇంక్రైన్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ నెంబర్ ఆఫ్ మిషనర్స్ విత్ రెస్పెక్ట్ ఈచ్ మిషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతి మిషన్ కి మిషన్ ఎక్స్పెన్స్ మీరు ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఐడెంటిఫై చేయాలి ప్రతి మిషన్ కి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్, please calculate for each machine separately the mission expenses and common expenses. Mission expenses అంటే మిషన్ కి ఎక్స్క్లూజివ్ గా మిషన్ కోసం మనం ఎక్స్క్లూజివ్ ఇన్కరే ఎక్స్పెన్సెస్ అంటే ఆ మిషన్ వేజెస్ అంటే ఆపరేటర్ మిషన్ కన్సర్న్ ఆపరేటర్ కన్సర్న్ వేజెస్, ఆ మిషన్ ఆపరేటర్ కి ఉండే హెల్పర్ కి పే చేసే వేజెస్, ఈ రెండు మనం ఏం చేయాలి, మిషన్ ఎక్స్పెన్స్ కింద తీసుకోవాలి. బికాస్ టు రన్ అ మిషన్ వీ నీడ్ అన్ ఆపరేటర్, రైట్, అండ్ ఆల్సో హెల్పర్. వాళ్ళిద్దరికి పే చేసే వేజెస్ మనం వేజెస్ ఆఫ్ ఆపరేటర్ అండ్ హెల్పర్. మన మిషన్ రన్ అవ్వాలని మనం ఏమేమి కలవాలి, పవర్ కాస్ట్, అలాగే కన్స్యూమబుల్స్ యూస్ చేయాలి, డెప్రిషియేషన్ అవుతుంది మిషనరీకి, అలాగే మిషన్ కన్సర్న్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. ఈ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ మనం మిషన్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఆ మిషన్ ఎక్స్పెన్సెస్ నెంబర్ ఆఫ్ మిషనర్స్ డివైడ్ చేసాం అనుకోండి, వచ్చేది డైరెక్ట్ మిషనర్ రేట్. ఓకే, నేను మాట్లాడుతుంది ఈచ్ మిషన్ సపరేట్ గా. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు మిషన్ ఎక్కడైతే ఉందో ఆ మిషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ద మిషన్ 1, ఈ మిషన్ 1 కి కన్సర్న్ మిషన్ ఎక్స్పెన్సెస్ రాశారు. కామన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఈ మిషన్ ఆక్యుపై చేసిన స్పేస్ లో చాలా కామన్ ఎక్స్పెన్స్ ఉంటాయి. రెంట్ ఉంటుంది, చూడండి ఒకసారి ఏమేమి ఉంటాయి కామన్ ఎక్స్పెన్స్. రెంట్ అనేది ఓన్లీ మిషన్ 1 కేనా, అన్ని మిషన్స్ కి కలిపి, అన్ని మిషన్స్ కి కలిపి, కాబట్టి అపోర్షన్మెంట్ చేయాలి. లైటింగ్ చార్జెస్ అపోర్షన్మెంట్ చేయాలి, క్లీనింగ్ చార్జెస్ అపోర్షన్మెంట్ చేయాలి, ఇన్సూరెన్స్ కాస్ట్ అపోర్షన్మెంట్ చేయాలి, సూపర్వైజర్ శాలరీ అపోర్షన్మెంట్ చేయాలి. సూపర్వైజర్ అనేవాడు మిషన్ 1 కేనా, ఆల్ మిషన్స్ కా? ఇలా మీరు ఇక్కడ కొన్ని కామన్ ఎక్స్పెన్సెస్ ఐడెంటిఫై చేసి మిషన్ 1 కి మీరు అపోర్షన్ చేయాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మిషన్ 1 కి మిషన్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి, కామన్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మీరు టోటల్ ఎక్స్పెన్సెస్ అరైవ్ అవుతారు. టోటల్ మిషన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ టోటల్ కామన్ ఎక్స్పెన్స్ అరైవ్ అయిన తర్వాత ఆ రెండింటిని యాడ్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది ఆ కన్సర్న్ మిషన్ నెంబర్ 1 కన్సర్న్ ఎక్స్పెండిచర్. ఇస్ ఇట్ క్లియర్? డివైడెడ్ బై ఆ మిషన్ ఎన్ని అవర్స్ రన్ చేశారో చెక్ చేసుకోవాలి. ఎఫెక్టివ్ మిషన్ అవర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ డివైడ్ చేసి వచ్చేదాన్ని మనం ఏమంటాం, కాంప్రహెన్సివ్ మిషనరీ రేట్. This is effective number of hours. Effective number of hours means effective number of mission hours. So what is the formula for comprehensive mission hour rate? Total mission expenses plus total common expenses portion divided by effective number of mission hours. Effective number of mission hours అంటే ఆ రన్నింగ్ అవర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఐడియల్ టైం అనేది పోతుంది, అవునా కాదా? అలాగే మిషన్ సెటప్ టైం కూడా పోతుంది. సో మిషన్ సెట్ చేసేటప్పుడు మన ప్రొడక్షన్ జరగదు, అలాగే ఐడియల్ గా మెయింటెనెన్స్ టైమింగ్ లో కూడా మిషన్ రన్ అవ్వదు. కాబట్టి ఆ 2 అవర్స్ ని తీసేస్తే మీకు వచ్చే రిమైనింగ్ అవర్స్ మనం ఎఫెక్టివ్ మిషన్ అవర్స్ అంటాం, అవునా కాదా? మిషన్ ఎప్పుడు రన్ అవ్వదు, హాలిడేస్ లో రన్ అవ్వదు, అవునా కాదా? లేదు, మిషన్ హాలిడేస్ లో రన్ అవ్వదు. అండ్ దెన్ వర్కర్స్ ఖాళీగా ఉంటే రన్ అవ్వదు. ఐడిల్ టైం రిపేర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మిషన్ రన్ అవ్వదు. మిషన్ సెట్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ కోసం రన్ అవ్వదు. అన్ని కేసెస్ లో ఐడిల్ గా ఉంటుంది. ఐడిల్ టైమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి డిడక్ట్ చేస్తే ఎఫెక్టివ్ మిషన్ అవర్స్ వస్తాయి.
కాంపరెన్సివ్ మెషినరీ డెరైవ్ అయ్యేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసే ఎక్స్పెన్స్ ఏంటి? మిషన్ ఎక్స్పెన్సెస్, కామన్ ఎక్స్పెన్సెస్. క్వశ్చన్, సార్ కాంపరెన్సివ్ మెషినరీ దేనికి క్యాలిక్యులేట్ చేస్తాం? డిపార్ట్మెంట్ కా, ఈచ్ మెషిన్ కా? ఈచ్ మెషిన్ కి. మెషిన్ అవర్ రేట్ ఇస్ ద రేట్ విచ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఈచ్ మెషిన్ separately by identifying the mission expenses and the common expenses apportioned to that particular machine. Is it clear? సో అది మీరు క్యాలిక్యులేట్ చేసి కాంపరెన్సివ్ మిషనరీ రేట్, ఆ కాంపరెన్సివ్ మిషనరీ రేట్ బేస్ చేసుకుని ఓవర్ హెడ్స్ అబ్జర్వ్ చేస్తాం. అంటే మిషన్ నెంబర్ 1 కి ఓవర్ హెడ్ రికవరీ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఆ మిషన్ నెంబర్ 1 ప్రతి ప్రొడక్ట్ మీద ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తుందో చూసుకుని ఆ మిషన్ అవర్స్ ని ఈ మిషనరీ రేట్ తో మల్టిప్లై చేస్తే మిషన్ నెంబర్ 1 కన్సర్న్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆ ప్రొడక్ట్ ఏమవుతుంది? అబ్జర్వ్ అవుతుంది. అలా మిషన్ 2 క్యాలిక్యులేట్ చేయాలి, మిషన్ 3 క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ మిషన్ 4 కూడా క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ డు యు సే? Now the two-tier missionary rate. My dear students, జనరల్ గా సెటప్ టైం కి మిషనరీ రేట్ ఫిక్స్ చేయరు. ఒక్కొక్కసారి సెటప్ టైం కూడా క్రూషియల్ ఫ్యాక్టర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రొడక్ట్ కి మిషన్ సెటప్ టైం ఒకేలా ఉండదు. నార్మల్ ప్రొడక్ట్స్ కి సెటప్ టైం తక్కువ ఉంటే మనకి స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ కి సెటప్ టైం ఎక్కువ ఉంటుంది. అప్పుడు సెటప్ టైం ని మనం ఎక్స్క్లూడ్ చేసి మిషనరీ రేట్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఏ ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ సెటప్ టైం తీసుకుంటున్నాయో వాటికి అబ్జార్ప్షన్ ఓవర్ అబ్జార్ప్షన్స్ కరెక్ట్ గా జరగదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే 2-tier మిషనరీ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సార్ వాట్ ఈస్ దిస్ 2-tier మిషనరీ రేట్? వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ మిషనరీ రేట్ అండర్ 2 situations. One is under setup time, other one is under running time. రన్నింగ్ టైంలో మిషనరీ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం, సెటప్ టైంలో మిషనరీ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ 2-tier మిషనరీ రేట్. డ్యూ టు డిఫరెంట్ సెటప్ టైమ్స్ ఫర్ డిఫరెంట్ మిషన్స్, ఫర్ సచ్ మిషన్ there is a need for computing 2-tier missionary rate, that is separate rate for setup time and running time. For computing 2-tier missionary rate, the following points should be kept in mind. Power cost is calculated for running time only, right or wrong? Why? Because setup time lo man power cost incur avvam kabatti, and separate columns to be made for running time and setup time. Repairs and maintenance and consumables are not to be included in setup time column while calculating missionary rate for setup time. Actually ఈ సెటప్ టైం అండ్ రన్నింగ్ టైంలో కొన్ని ఎక్స్పెన్సెస్ క్లాసిఫికేషన్ చేస్తాం. రన్నింగ్ టైంలో ఇంకా ఎక్స్పెన్సెస్ కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఏంటి మనకి? రన్నింగ్ టైంలో కన్స్యూమబుల్ స్టోర్స్ ఒకటి, ఇంకొకటి పవర్ కాస్ట్ ఒకటి. ఇవి మేజర్ ఎక్స్పెన్సెస్. వినిపిస్తుందా? కానీ మిషన్ రన్నింగ్ కాకుండా సెటప్ టైం అండ్ రన్నింగ్ టైం రెండు కేసెస్లోని పే చేసే ఎక్స్పెన్స్ ఏంటో తెలుసా? సెటప్ టైం, రన్నింగ్ టైం రెండు కేసెస్లోనూ మీరు ఇంకా ఎక్స్పెన్సెస్. ఆపరేటర్ వేజెస్ పే చేస్తారు సెటప్ టైం కోసం, రన్నింగ్ టైం కోసం. బోత్. డెప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తారు సెటప్ టైం కోసం, రన్నింగ్ టైం కోసం. బోత్ అంటే బోత్. పాయింట్. ఇలా కొన్ని ఎక్స్పెన్సెస్ సెటప్ టైం అండ్ రన్నింగ్ టైం రెండింటిలోనే ఉంటాయి. కొన్ని ఎక్స్పెన్సెస్ మాత్రం ఓన్లీ రన్నింగ్ వల్లే వస్తాయి. అవి కన్స్యూమబుల్ స్టోర్స్ ఒకటి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఒకటి రన్నింగ్ వల్లే వస్తుంది. అవునా కాదా? ఇంకొకటి ఏంటి? పవర్ కాస్ట్ ఒకటి. ఇవి ఎక్స్క్లూజివ్గా దేనికోసం మనం ఇన్కర్ అవుతాం? రన్నింగ్ టైం. అలా సపరేట్ చేసి రెండు కాలమ్స్ తీసుకుని 2-tier మిషనరీ రేట్ క్యాలిక్యులేట్ చేస్తారు. యూ కెన్ సీ ద సమ్. ఇస్ ఇట్ క్లియర్? Just reminding it. That's it. నేను ఒకసారి రికలెక్ట్ చేస్తున్నాను అంతే పాయింట్. Is it clear to all of you? Yes. Treatment of under or absorption. Under or absorption రెండు పాయింట్స్ ఉన్నాయి. సింగిల్ పీరియడ్ కరెక్షన్, సబ్సిక్వెంట్ పీరియడ్ కరెక్షన్. సింగిల్ పీరియడ్ కరెక్షన్ అంటే ఛార్జింగ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కాస్టింగ్ పే లేకుండా డైరెక్ట్ గా ఛార్జ్ చేస్తాం. అది అబ్నార్మల్ రీజన్స్ వల్ల వస్తుంది కదా. This method is followed when under or over absorption is caused due to abnormal conditions like management inefficiency and defective planning. Such under absorption should be debited to costing P&L account. Entry will be costing P&L account to factory overhead control account. In case of over absorption, factory overhead control account to costing P&L account. అంటే costing P&L account క్రెడిట్ చేయాలి. అండర్ అబ్జార్ప్షన్ అయితే costing P&L account డెబిట్ చేయాలి. ఓవర్ అబ్జార్ప్షన్ అయితే costing P&L account కి క్రెడిట్ చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సబ్సిక్వెంట్ పీరియడ్ కరెక్షన్ అంటే ఇది నార్మల్ రీజన్స్ వల్ల వస్తుంది. చార్జ్ టు అవుట్పుట్ ఆన్ ఈక్విటబుల్ బేసిస్ లైక్ అమౌంట్ ఇన్ రూపీస్ ఆర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఆల్రెడీ మనం కవర్ చేస్తాం. ఎంట్రీస్ చెప్తున్నాడు అంతే వీడు. అర్థమవుతుందా? ఇంతకుముందు సప్లిమెంటరీ రేట్ చెప్పాను కదా, ఆ సప్లిమెంటరీ రేట్ బేసిస్ చార్జ్ చేస్తాం. ఎంట్రీస్ అయితే మీకు సిలబస్ లో లేదు. జనరల్గా మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే క్యాలిక్యులేషన్ అడుగుతాడు, అది రాస్తే సరిపోతుంది. వినిపిస్తుందా? ఎస్. అండర్ అబ్జార్ప్షన్ అయితే వేటికి చార్జ్ చేయాలి? సిఓజిఎస్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అదే ఓవర్ అబ్జార్ప్షన్ అయితే సిఓజిఎస్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రెడ్యూస్ చేయాలి. అర్థమవుతుందా? అండర్ అబ్జార్ప్షన్ అయితే యాడ్ చేయాలి, ఓవర్ అబ్జార్ప్షన్ అయితే లెస్ చేయాలి. అండర్ అబ్జార్ప్షన్ యాడ్ చేయడం అంటే ఏంటి? సింపుల్ గా ఆ కన్సర్న్ ఇన్వెంటరీ ఐటమ్స్ డెబిట్ చేసి ఓవర్ హెడ్ ని క్రెడిట్ చేయాలి. లెస్ చేయడం అంటే ఏంటి? ఓవర్ హెడ్ డెబిట్ చేసి ఆ కన్సర్న్ ఇన్వెంటరీ ఐటమ్స్ ని క్రెడిట్ చేయాలి. ఇన్వెంటరీ ఐటమ్స్ డెబిట్ చేసామంటే యాడ్ చేస్తాడు, ఇన్వెంటరీ ఐటమ్స్ క్రెడిట్ చేసామంటే లెస్ చేస్తాడు. గాట్ ఇట్? ఎస్. ఇది మీకు సమ్స్ స్టేట్మెంట్ ఫామ్ లో చేసుకుంటూ వెళ్తాం. అది మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో ఓకే, టెల్ మీ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. అండర్ అబ్జార్ప్షన్ నార్మల్ రీజన్స్, నార్మల్ కాస్ట్ ఇంక్రీజ్ షుడ్ బి చార్జ్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. వేడివేడికి ప్రొడక్షన్ చార్జ్ చేయాలి. వేడివేడికి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్,
cost of goods sold, closing stock of work in progress. Whereas abnormal reasons, defective planning and management inefficiency అయితే charge to costing P&L. Concepts of capacity ఇచ్చాడు. We have several capacities here. What are the capacities? Installed or rated capacity. ఇది ప్లాంట్ ని మనం ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి ఒక మాక్సిమం కెపాసిటీ ఉంటుంది, దాన్నే మనం ఇన్స్టాల్ కెపాసిటీ అంటాం. అంత ప్రొడక్షన్ మనం చేయలేం. ప్రాక్టికల్ కెపాసిటీ, నిజానికి ప్రాక్టికల్ కెపాసిటీ అనేది ఏంటి అంటే మనం యూటిలైజ్ చేయగలిగే కెపాసిటీ. చూడండి ఒకసారి, డిఫైన్డ్ యాజ్ యాక్చువల్లీ యూటిలైజ్ కెపాసిటీ ఆఫ్ ఎ ప్లాంట్ అండ్ ఆల్సో నోన్ యాజ్ operating capacity, net capacity, available capacity. Generally practical capacity taken between 80% to 90% of rated capacity. Practical capacity ఏంటంటే మనం ఆపరేట్ చేయగలిగే కెపాసిటీ. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? హలో, ఈ ఫ్యాన్ 24 అవర్స్ తిరుగుతుందంటే దాని అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాన్ 24 అవర్స్ తిరుగుతుందంటే దాని అర్థం 24 అవర్స్ రొటేట్ అవుతుంది అంటే ఏం చెప్తారు సార్? తిరిగిద్దా సార్ అంటే తిరిగిద్దా అంటాడు. అలా అని 365 డేస్ 24 అవర్స్ తిప్పుతామా? రైట్. ఎంత సార్ దీని కెపాసిటీ అంటే 365 డేస్ ఇంటూ 24 అవర్స్ అని చెప్పాడు. 365 ఇంటూ 24 అవర్స్ మల్టిప్లై చేయండి, 8760 అవర్స్. ఈ ఫ్యాన్ ఇయర్కి ఎన్ని అవర్స్ తిరుగుతుంది సార్ అని అడిగాం మనం. 8760 అవర్స్ తిరుగుతుంది సార్ అని చెప్పాడు. అది ఇన్స్టాల్ కెపాసిటీ, అది దాని మెషినరీ, దా మెషిన్ కెపాసిటీ. డస్ ఇట్ మీన్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఆపరేట్ ఎట్ దట్ కెపాసిటీ? ప్రాక్టికల్లీ ఏం జరిగింది? పడుకున్నప్పుడే తిప్పుతాం, అప్పుడప్పుడు రెస్ట్ చేసుకున్నప్పుడు తిప్పుతాం, అవునా కదా? డేకి ఎన్ని అవర్స్ తిప్పుతారు సార్? డేకి సే ఒక 12 అవర్స్ అనుకుందాం, ఓన్లీ 15 అవర్స్ అనుకుందాం. వాట్ యూ సే? అదర్వైజ్ మీరు హట్ అవుతారు కదా. మళ్ళీ 15 ఇంటూ 365 తీసుకో, 5475 అవర్స్ ఈ కన్సర్న్ ఫ్యాన్ మనం రొటేట్ చేస్తాం, అవునా కదా? అంటే మెషిన్ యూస్ చేస్తాం. ఆ 5000 ఎంత? 5475 ఎంత నెంబర్. వాట్ వాజ్ దట్? దట్ ఈస్ వాట్ ప్రాక్టికల్ కెపాసిటీ. ప్రాక్టికల్ గా అన్ని అవర్స్ మనం రన్ చేస్తాం, అవునా కదా? సేమ్ లాజిక్ ఈస్ అప్లికబుల్ టు వాట్? మెషినరీ. 365 డేస్ ఆపకుండా రన్ చేస్తే అది ఇన్స్టాల్ కెపాసిటీ. అలా కాకుండా చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తూ ప్రాక్టికల్ గా మనం ఆపరేట్ చేసే కెపాసిటీ ప్రాక్టికల్ కెపాసిటీ. సార్ వాట్ ఈస్ దిస్ నార్మల్ కెపాసిటీ? నార్మల్ కెపాసిటీ అంటే ఏమీ లేదు, పాస్ట్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ నుంచి యావరేజ్ గా ఎంత కెపాసిటీ అయితే యూస్ చేస్తామో ఆ యావరేజ్ కెపాసిటీని నార్మల్ కెపాసిటీ. నార్మల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది యావరేజ్. ఇస్ ఇట్ క్లియర్? వాట్ ఈస్ నార్మల్ కెపాసిటీ? Normal capacity is the volume of production of services achieved or achievable on average over a period of normal circumstances. Past లో మనం ఏదైతే కెపాసిటీ యూటిలైజ్ చేస్తామో అది నార్మల్ కెపాసిటీ. జనరల్లీ నార్మల్ కెపాసిటీకి ఒక ఫార్ములా సెట్ ఇచ్చా చూడండి. ఇన్స్టాల్ కెపాసిటీ నుంచి అడ్జస్ట్మెంట్ ఫర్ టైమ్ లాస్ డ్యూ టు షెడ్యూల్, ప్రివెంటివ్ ఆర్ ప్లాంట్ మెయింటెనెన్స్, నంబర్ ఆఫ్ షిఫ్ట్స్, మెషిన్ అవర్స్, నంబర్ ఆఫ్ మ్యాన్ అవర్స్, హాలిడేస్, నార్మల్ షట్ డౌన్ డేస్, నార్మల్ ఐడిల్ టైం, నార్మల్ టైం లాస్ ఇన్ బ్యాచ్ చేంజ్ ఓవర్, ఇలాంటివన్నీ లెస్ చేస్తే వచ్చేది ఏంటి? నార్మల్ కెపాసిటీ అని చెప్తున్నాడు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇది పాస్ట్ లో జరిగిన ఈవెంట్స్ అమ్మా, అర్థమవుతుందా? దాని యావరేజ్ తీసుకుంటాడు. You need to remember these points. And actual capacity ఏంటి సార్? ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసాం అబ్జర్వ్ చేశారా? ఇన్స్టాల్ కెపాసిటీ, ప్రాక్టికల్ కెపాసిటీ, నార్మల్ కెపాసిటీ. యాక్చువల్ కెపాసిటీ అంటే లాస్ట్ ఇయర్ యూటిలైజ్ చేసిన కెపాసిటీ. పాస్ట్ 5 or 10 ఇయర్స్ కాదు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎన్ని అవర్స్ రన్ చేశారో అది యాక్చువల్ కెపాసిటీ. అర్థమవుతుందా? యాక్చువల్ కెపాసిటీ ఇస్ కెపాసిటీ యాక్చువల్లీ అచీవ్డ్ డ్యూరింగ్ గివెన్ పీరియడ్ డిఫైన్డ్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్స్టాల్ కెపాసిటీ. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. నౌ లుక్ ఎట్ దిస్. మళ్ళీ మీకు నార్మల్ ఐడిల్ టైం కెపాసిటీ, అబ్నార్మల్ ఐడిల్ టైం కెపాసిటీ అన్నాడు. ఇన్స్టాల్ కెపాసిటీ నుంచి నార్మల్ కెపాసిటీ తీస్తే వచ్చేది నార్మల్ ఐడిల్ కెపాసిటీ. అబ్నార్మల్ ఐడిల్ కెపాసిటీ అంటే నార్మల్ కెపాసిటీ నుంచి యాక్చువల్ కెపాసిటీ లెస్ చేస్తే వచ్చేది అబ్నార్మల్ ఐడిల్ కెపాసిటీ. సార్ ఐడిల్ కెపాసిటీ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడిల్ కెపాసిటీ అంటే ఖాళీగా ఉంచిన అవర్స్. ఖాళీగా ఉంచిన అవర్స్ మనకి ఎలా తెలుస్తాయి? ముందు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ జనరల్గా తీసుకున్నాను, ఒక 1000 అవర్స్ ఇన్స్టాల్ కెపాసిటీ అనుకున్నాను. కానీ మనం నార్మల్గా ఎంత కెపాసిటీ ఆపరేట్ చేసి ఉండాలంటే పాస్ట్ ఫ్యూయల్స్ యావరేజ్ నుంచి తీసుకుంటే ఒక 800 అయినా ఆపరేట్ చేసి ఉండాలి. అంటే ఆన్ అండ్ యావరేజ్ మనం 800 ఎన్ని అవర్స్ ఆపరేట్ చేసి ఉండాలి? 800 అవర్స్. అదే కదా నార్మల్. నార్మల్లీ వీ హ్యావ్ టు ఆపరేట్ అట్లీస్ట్ ఫర్ 800 అవర్స్. అంటే ఇప్పుడు నార్మల్ ఐడిల్ కెపాసిటీ ఎంత వచ్చినట్టు? 200. కానీ మీరు 800 అవర్స్ నార్మల్ కెపాసిటీ ఆపరేట్ చేయాలంటే నార్మల్ కెపాసిటీ ఆపరేట్ చేసి ఉండకపోవచ్చు, అవునా కదా? సో ఇఫ్ యూ టేక్ ద అబ్నార్మల్ ఐడిల్ కెపాసిటీ, ఒరిజినల్ గా మనం ఆపరేట్ చేయాల్సింది 800 నార్మల్, మినిమం నార్మల్. కానీ మనం యాక్చువల్గా ఎంత యూటిలైజ్ చేసామంటే 700 యూటిలైజ్ చేసాం. అప్పుడు అబ్నార్మల్గా ఎంత ఐడిల్గా ఉంచాం మనం? 100. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సి ఇన్స్టాల్డ్ వచ్చి 1000, కానీ నార్మల్గా మనం కెపాసిటీ ఎంత యూటిలైజ్ చేసి ఉండాలి? 800 బేస్డ్ ఆన్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ యావరేజ్. అప్పుడు మనం 200 నార్మల్ ఐడిల్ కెపాసిటీ కామన్. కానీ మనం 800 యూజ్ చేయాల్సింది ఓన్లీ 700 అవర్స్ వర్క్ చేస్తే బ్యాలెన్స్ 100 ఏంటి మనకి? అబ్నార్మల్ ఐడిల్ కెపాసిటీ, ఖాళీగా ఉంచి అబ్నార్మల్ ఫ్యాక్టర్ అనమాట. అర్థమవుతుందా? ట్రీట్మెంట్ ఆఫ్ కెపాసిటీ కాస్ట్. If due to unavoidable reasons the cost charged to cost of product
charged to production capacity utilized. If it is due to avoidable reasons, the cost should be charged to costing P&L account. Unavoidable reasons అనేది మన హ్యాండ్స్లో ఉండదు కాబట్టి ఆ కన్సర్న్ కాస్ట్ మొత్తాన్ని మనం ప్రొడక్షన్ ఛార్జ్ చేస్తాం. మన అవాయిడబుల్ రీజన్స్ వల్ల వచ్చేసే కనుక దాని కాస్టింగ్ P&L account డెబిట్ చేయాలి, మన ఫాల్ట్ కాబట్టి. డ్యూ టు సీజనల్ ఫ్యాక్టర్స్ ద కాస్ట్ షుడ్ బి చార్జ్ టు కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేటరీ ఓవర్ హెడ్స్ అండ్ రేట్స్. Theoretical points, you can read it. Accounting and control of administration overhead. My dear students, I am not reading these two paragraphs. Instead of that, I will tell you one point. Administration overhead general గా ఎలా అబ్జర్వ్ చేస్తారంటే వర్క్స్ కాస్ట్ మీద, ఐ మీన్ సిఓజిఎస్ మీద పర్సంటేజ్ అప్లై చేస్తారు. దేని మీదమ్మా అంటే సిచ్యువేషన్ బట్టి వస్తుంది మనకి. అది కాస్ట్ షీట్ లో సిఓజిఎస్ ఉంటుంది కదా, ఆ సిఓజిఎస్ మీద ఒక పర్సంటేజ్ కింద అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ ఇస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ అదే అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ వర్క్స్ కాస్ట్ మీద కూడా ఇస్తూ ఉంటారు. దేని మీద అంటే ఐదర్ వర్క్స్ కాస్ట్ మీద కానీ ఆర్ సిఓజిఎస్ మీద కానీ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ ని ఒక పర్సంటేజ్ కింద ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ ని రికవరీ చేయాలి కదా, మనం ఇప్పటిదాకా ఫ్యాక్టరీ ఓవర్హెడ్ రికవరీ మాట్లాడుకున్నాం. అలాగే ఏ ఓవర్హెడ్ కూడా రికవర్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్. అది మనకి ఐదర్ సిఓజిఎస్ మీద పర్సంటేజ్ కానీ ఆర్ వర్క్స్ కాస్ట్ మీద పర్సంటేజ్ కానీ ఇస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఎస్. ఈవెన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్కి వచ్చేసరికి ఏంటంటే జనరల్లీ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్కి మనకు ఒక బేసిస్ ఇవ్వాలి. అంటే ఒక్కొక్క యూనిట్కి ఎంత అబ్జర్వ్ చేయాలనేది బేసిస్ ఇవ్వాలి. ఆ బేసిస్ అనేది ఎలా ఇస్తారో చూస్తున్నారు చూడండి ఒకసారి. ముందు మనం అంత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ అక్యుములేట్ చేయాలి. ఆ అక్యుములేట్ చేసిన దానికి రిలేటెడ్గా వాడు కొన్ని పాయింట్స్ ఇచ్చే చూడండి. సాలరీస్ ఇన్ ద సేల్స్ డిపార్ట్మెంట్ అండ్ సేల్స్ మ్యాన్, ఎస్టిమేటెడ్ టైం డివోటెడ్ టు సేల్స్ ఆఫ్ వేరియస్ ప్రొడక్ట్స్, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎలా అపోర్షన్ చేయాలి, షోరూమ్ ఎక్స్పెన్సెస్ ని యావరేజ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ది డిపార్ట్మెంట్, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ యాక్చువల్ అమౌంట్ ఇన్కర్డ్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్, కామన్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఎగ్జిబిషన్ అండ్ షుడ్ బి అపోర్షన్ ఆన్ ది బేస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఆన్ ఈచ్ ప్రొడక్ట్. ప్రతి ప్రొడక్ట్ కి మనం ఇన్కర్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ సపరేట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ రెంట్ ఆఫ్ షోరూమ్ ఎక్స్పెన్స్ వచ్చి ఒక్కొక్క ప్రొడక్ట్ షోరూమ్ లో ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తున్నా ఆ బేస్ తో సపరేట్ చేయాలి. రెంట్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ గోడౌన్ అండ్ ఎక్స్పెన్స్ ఆన్ ఓన్ డెలివరీ వ్యాన్స్, యావరేజ్ క్వాంటిటీ డెలివర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్, ఎంత క్వాంటిటీ డెలివరీ చేస్తే ఆ క్వాంటిటీ ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్ కి మనం ఈ ఓవర్ హెడ్స్ మనం చార్జ్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రొడక్ట్స్ కి. అర్థమవుతుందా? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ చాలా ఈజీగా ప్రతి ప్రొడక్ట్ ఐడెంటిఫై చేయొచ్చు, వాటికి ఏం చేయొచ్చు మనం చార్జ్ చేసేయచ్చు. అనిపిస్తుందా? షోరూమ్ లో ఎంత, అలాగే అడ్వర్టైజ్మెంట్ ఎంత ఇన్కర్, ప్రతి ప్రోడక్ట్ ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇన్కర్ మనకు తెలుస్తుందా లేదా? గెటింగ్ మై పాయింట్. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఏ ప్రోడక్ట్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తామో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలా ఆ పాయింట్స్ బేస్ చేసుకుని మనం డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ ఏం చేస్తాం, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ అబ్జర్వ్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? అందుకే మీకు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ పెద్ద క్రిటికల్ గా ఏమన్నాడు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అబ్జార్ప్షన్ రేట్ అని ఇచ్చేస్తారు వాడు. అప్పుడు మీరు వేటికి ఛార్జ్ చేయాలి, ఎన్ని యూనిట్స్ అయితే సేల్ చేస్తారో అన్ని యూనిట్స్ కి మల్టిప్లై చేసి రాయాలి. అర్థమవుతుందా? సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ యూనిట్ ఆఫ్ సోల్డ్, పర్ యూనిట్ ఆఫ్ సోల్డ్, per unit sold. Is it clear? See, now tell me, ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కి అబ్జార్ప్షన్ మెథడ్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ కి అబ్జార్ప్షన్ మెథడ్ ఒకటే. దేని మీద పర్సెంటేజ్ అప్లై చేస్తాం? సిఓజిఎస్ మీద కానీ వర్క్స్ కాస్ట్ మీద కానీ. మీకు 3 మెథడ్స్ ఇచ్చాడు, కానీ ప్రాబ్లమ్స్ లో ఎక్కడ యూస్ చేయం మనం ఈ మెథడ్స్. అర్థమవుతుందా? నేను చెప్పిన మెథడ్ మీరు ఫాలో అవ్వండి సరిపోతుంది. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ ఎప్పుడు కూడా పర్ యూనిట్ సోల్డ్ కి ఇచ్చేస్తారు, అది మీరు క్యాలిక్యులేట్ చేసి సరిపోతుంది. The base of absorbing selling and distribution overhead and charge only sales value of goods, cost of goods sold, gross profit on sales, number of unit, number of orders or number of units sold. Last ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాడు. ఓకేనా? With this, the introduction part of overheads is completed. Yes. Good afternoon all of you. Please look at the problems related to overhead chapter. Problem number 1. A machine shop cost center machines of equal capacities. To operate this, 9 operators are required. That is 2 operators on each machine. So ప్రతి machine కి cost ఎంతమంది operators ని? 3 operators. Operators are paid 20 rupees per hour. This is base rate per hour. Is it clear? Yes. Operators wages. Factory works for 48 hours in a includes 4 hours setup time. So 48 hours లో 4 hours setup time అంటే setup time అనేది మనకి రన్నింగ్ టైం కాదు, అంటే రన్ చేస్తున్నాం మనం 44 hours. The work is done jointly done by operators. The operators are paid fully for the 48 hours. So మనం రన్ చేసేది 44 hours అయినా మనం పే చేసేది మన wages 48 hours. In addition, they are paid a bonus of 10% of productivity. Productivity వారు వర్క్ చేసిన వర్కింగ్ అవర్స్ కూడా 10% పే చేస్తాం. మనం 48 hours నార్మల్ వేజెస్ పే చేస్తాం, వాళ్ళు ప్రొడక్టివ్ గా వర్క్ చేసే వర్కింగ్ అవర్స్ ఎన్ని 44 hours. ఆ 44 hours కన్సర్న్ వేజెస్ 10% బోనస్ అప్లై చేయాలి. బికాజ్ ఇస్ ఎ ప్రొడక్టివ్ టైం. ప్రొడక్టివ్ టైం అంటే వర్కింగ్ టైం కన్సర్న్ వేజెస్ 10%.
and costs are reported for this company on the basis of 13 4-weekly period. So 13 4-weekly period అంటే ఏంటి? జనరల్లీ మనకి ఇయర్ కి ఎన్ని వీక్స్ ఉంటాయంటే 50 వీక్స్ ఉంటాయి, రైట్? అవును. 52 by 4 week. How many 4-week periods in a year? 13. There are 12 months in a year. There are 365 days in a year. And there are 52 in a year. And there are 13 4-week periods in a year. Here, 4. ఆ పీరియడ్ లో 4 వీక్స్ ఉంటాయి. అలాంటి 4 వీక్ పీరియడ్స్ ఏ ఉంటాయి? 13. సో అలా మనం 13 4-weekly period కి రిపోర్ట్ చేస్తాం. Company for the purpose of computing machinery includes direct wages of the operator. It also recoups the factory overheads allocated to the machine. Consider direct wages of the operator, but also factory overhead allocated to the machine for the purpose of calculating machinery. Is clear? Following details of all factory overheads applicable to cost center available. మనకి expenses చెప్తున్నాడు. Depreciation 10% per annum on original cost of machine. Original cost of each machine. This is your machine expenses. Is it clear? Maintenance and repairs works pays per week per machine is 60. This is also machine expenditure. Consumables per week per machine expenditure. Power cost machine expenditure. 20 units per hour per machine at the rate of 80 paise per unit. No power is used during setup pass. Setup pass lo em use cheyamanta? Power usage. And only 44 hours running time మన power consumption ఉంటుంది. Apportionment to the cost center. These are common expenses. Have you observed it? Rent per annum, heat lighting per annum, foreman salary per annum, other miscellaneous expenditure per annum. అయితే ఇవన్నీ ఎన్ని మెషిన్స్ కన్సర్న్? 3 మెషిన్స్ కన్సర్న్. కానీ మనం ఎన్ని మెషిన్స్ తీసుకోవాలి? 1 మెషిన్ తీసుకోవాలి. కామన్ ఎక్స్పెన్స్. వాట్ ఇట్ రిక్వైర్డ్? క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ రన్నింగ్ 1 మెషిన్ ఫర్ 4-week పీరియడ్. 4-week పీరియడ్ కి మనకు అయ్యే రన్నింగ్ కాస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ రన్నింగ్ 1 మెషిన్, కాస్ట్ ఆఫ్ రన్నింగ్ 1 మెషిన్ ఫర్ 4-week period. That's what we need to calculate. What do you say? First of all, my job is to calculate effective machines. Effective machines for 4-week period. 4-week period lo effective machines enno calculate. Week ennas 48. Ala any weeks? 4 weeks. కాకపోతే ఎవ్రీ వీక్ కి 4 hours సెలెక్ట్ టైం వేస్ట్ చేద్దామంట కదా. అంటే 192 hours నుంచి 16 hours చేసే ఎఫెక్టివ్ అండ్ వర్కింగ్ అవర్స్ అనే 4 పీరియడ్ లో 176 hours. తర్వాత ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే computation of cost of running 1 machine for a 4-week period. మన 4-week period లో ఒక మెషిన్ రన్ చేయడానికి మనం ఎంత కాస్ట్ అంతా క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ రన్నింగ్ 1 machine for a 4-week period. yes, ఇక్కడ మనం క్లాస్ ఇక్కడ ఎక్స్పెన్స్ ఎలా క్లాసిఫై చేయాలో చూడండి. స్టాండింగ్ చార్జెస్ అండ్ మెషిన్ ఎక్స్పెన్స్ అని 2 వేస్ లో క్లాసిఫై చేశారు. ముందు మెషిన్ ఎక్స్పెన్సెస్ మీద ఫోకస్ పెట్టండి. ఫస్ట్ డెప్రిషియేషన్. కాస్ట్ ఆఫ్ ద మెషిన్ 52,000, దాని మీద 10%. కానీ మనకు కావాల్సిన 4-week period కాబట్టి 1/13 per 4-week period depreciation వస్తా లేదా? What is this? Depreciation per 4-week period, right or wrong? Yes. And then repairs and maintenance week for 60 అన్నాడు into 4 ఎంత? 40. Consumable source 75 into 4. Power cost మనం రన్నింగ్ టైం లో మాత్రమే పవర్ కాస్ట్ దగ్గర అవుతున్నాం. రన్నింగ్ టైం 176 hours. ఒక్కొక్క అవర్ కి 20 units. యూనిట్ 0.8 rupees. పవర్ కాస్ట్ ఎంత? 2860. I'll get total machine expenses కాకుండా స్టాండింగ్ చార్జెస్ గురించి మాట్లాడుతాను. స్టాండింగ్ చార్జెస్ అంటే కామన్ ఎక్స్పెన్సెస్ ఏంటో ఉన్నాయి. రెంట్, హీట్, లైట్, ఫోర్మెన్ సాలరీ, అదర్ మిస్సెలెనియస్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎంత? ఒక 3 యాక్టివిటీ టోటల్ 4 ఎక్స్పెన్సెస్ టోటల్ ఏంటి? 46,080, రైట్? కానీ నాకు కావాల్సిన ఎంత? 1 మెషిన్ కి, అది కూడా 4-week పీరియడ్ కి. సో 46,080 డివైడెడ్ బై 3 మెషిన్స్ చేస్తే పర్ మెషిన్ కాస్ట్ వస్తుంది కామన్ ఎక్స్పెన్స్. కానీ అది పరాణం కదా. నాకు మరి 4-week పీరియడ్ కావాలని ఏం చేయాలి? 1/13 4-weekly period. So 1,181.54. Total expenses for 1 machine for 4-week period. Got it? కాకపోతే ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేస్తే కనుక మెషిన్ ఎక్స్పెన్సెస్ లో కాకుండా వేజెస్ ని బోనస్ ని సెపరేట్ చేసి స్టాండింగ్ చార్జెస్ లో రాశారు. ఈవెన్ ఆ రెండింటిని మెషిన్ ఎక్స్పెన్సెస్ లో రాస్తాడు, ఏమీ పెద్ద తప్పేం కాదు. అది గెటింగ్ జనరల్లీ వేజెస్ అండ్ బోనస్ ఎప్పుడు కూడా మెషిన్ ఎక్స్పెన్సెస్ లో కన్సిడర్ చేస్తూ ఉంటాం. బట్ స్టాండింగ్ చార్జెస్ లో అంటే ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటాం. కామన్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోలేదు, దీన్ని సెపరేట్ గా స్టాండింగ్ చార్జెస్ అంటే ఏంటి సార్? ఫిక్స్డ్ కాస్ట్. అంటే మీరు వేజెస్ బోనస్ ఫిక్స్డ్ గా పే చేస్తారు కాబట్టి వాడు అలా స్పెసిఫిక్ గా చూడండి. 48 hours into ఎన్ని hours అమ్మా? వీక్ కి 48 hours. ఎన్ని వీక్స్? 4 weeks into 20 rupees per hour, రైట్? ఆపరేటర్స్ పే చేయాలి. అలాగా 3 ఆపరేటర్స్ ఇస్తున్నారు. మీరు క్యాలిక్యులేట్ చేసేది 1 మెషిన్. ఆ 1 మెషిన్ ఆపరేట్ చేయడానికి నాకు కావాల్సింది yes, you see
మనకి 48 hours కి 4 weeks కి వేజెస్ 20 రూపీస్ per hour మల్టిప్లై చేస్తున్నారు. 3 ఆపరేటర్స్ ఎందుకు తీసుకున్నారు సార్? ఎందుకంటే మనకు 1 మెషిన్ కి 3 ఆపరేటర్స్ కావాలి కాబట్టి, రైట్ ఆర్ రాంగ్? సో అలా నాకు 11,520 రూపీస్ వచ్చింది వేజెస్. యు సీ, దీని మీద 10% అప్లై చేయకూడదు, ఎందుకంటే వాడు ప్రొడక్టివ్ వేజెస్ మీద 10% అప్లై చేయమన్నాడు. అందుకోసం మీరు 176 hours తీసుకుని అలా అంటే 4 weeks వర్కింగ్ అవర్స్ తీసుకుని ఎఫెక్టివ్ అవర్స్ ఇంటూ 20 మల్టిప్లై చేసి 3 ఆపరేటర్స్ మనం పే చేసి తీసుకుని దాని మీద ఎంత పర్సెంటేజ్ అప్లై చేయాలి? 10%. Then I'll get what bonus on productive wages for 4-week period. Is it clear? How many operators wages? 3. Right. Total standing charges మొత్తం ఓవరాల్ గా రెండు కలిపి మనకు వచ్చాయి, అవునా కదా? కామన్ ఎక్స్పెన్సెస్, ఈ వేజెస్ అండ్ బోనస్. ఓవరాల్ గా మనం అన్ని టోటల్ చేస్తే వచ్చేది టోటల్ ఎక్స్పెన్సెస్. అలా ఎన్ని అవర్స్ కి ఇది? 176 hours కి డివైడ్ బై 176 వేస్తే మిషనరీ రేట్ ఎంత వచ్చింది? 99.51. You see, second problem, the total overhead expenses of a factory is 4,46,380. Taking into account the normal working hours of the factory, overheads was recovered in production at the rate of 1.25 rupees per hour. This is overhead recovery rate per hour. The actual hours worked were 2,93,104. These are actual hours, right or wrong? State, how would you proceed to close the books of accounts, assuming that besides 7,800 units produced, 7,000 units was sold and 200 units of equivalent units of work in progress. ఇక్కడ చూస్తే కనుక మనకి 7,800 యూనిట్స్ ప్రొడ్యూస్ అయ్యాయంట, అందులో 7,000 యూనిట్స్ సేల్ అయ్యాయి, అంటే బ్యాలెన్స్ 800 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. దేర్ వర్ 200 ఈక్వల్ యూనిట్స్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అంటే దీంతో పాటు మనకు సపరేట్ గా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ ఉన్నాయి 200. టోటల్ గా ప్రొడక్షన్ ఎంత అంటే 8,000 యూనిట్స్. ఆ 8,000 లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ 200, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ 800, సోల్డ్ యూనిట్స్ COGS. Got it? On investigation, it was found that 50% of unabsorbed overhead was on account of increase in cost of indirect material and indirect labor, and the remaining 50% was due to factory inefficiency. You see, ఇందులో 50% ఏమో డిఫెక్టివ్ ప్లానింగ్ వల్ల, 50% ఏమో దేని వల్ల చెప్తున్నాడు? ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్ అండ్ ఇండైరెక్ట్ లేబర్ అని చెప్తున్నాడు. అంటే నార్మల్ కాస్ట్ ఇంక్రీజ్. నార్మల్ కాస్ట్ ఇంక్రీజ్ షుడ్ బి చార్జ్ టు ప్రొడక్షన్, whereas inefficiency, I mean the under-absorbed factory overhead which arises due to factory inefficiency should be charged to costing P&L account. గుర్తుందిగా పాయింట్? ఎస్. ఏం చేయాలి సార్? ఫస్ట్ ముందు under-absorbed factory overhead క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓవర్ ఆర్ under-absorbed overhead. యాక్చువల్ ఫ్యాక్టరీ overhead ఇంకా ఎంత చూడండి ఒకసారి, 4,46,000. అబ్జార్బ్డ్ ఫ్యాక్టరీ overhead ఎలా వస్తుంది సార్? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ అబ్జార్బ్డ్ ఫ్యాక్టరీ overhead? యాక్చువల్ which hours? Labor hours or mission hours? Labor hours or mission hours? Actual labor hours. Information about the actual labor hours. Actual labor hours into predetermined overhead recovery rate per labor hour. Am I right or wrong? How many actual labor hours are here? 2,93,104 into 1.25. What is this 1.25? Labor hour rate. Predetermined overhead recovery rate per labor hour. Multiply just absorbed overhead which 3,66,380. Unfortunately, it results in under-absorbed factory overhead, right? Then reasons for under-absorbed factory overhead. 50% of under-absorbed overhead was on account of increase in the cost of indirect material and indirect labor, and balance 50% of under-absorbed overhead was due to factory inefficiency. Your treatment of under-absorbed overheads in cost accounting. Under-absorbed overhead amounting to 40,000. ఎంత total? 80,000. అందులో 50,000 which were due to increase in the cost of indirect material and labor should be charged to units by producing produced by using supplementary rate. What is the formula for supplementary rate? Don't see this. Supplementary rate formula చేయండి, చెప్పండి. Under absorbed overhead divided by actual basis. Under absorbed overhead ఎంత ఇక్కడ? 40,000. Actual basis అంటే actual production ఎంత? 7,800 plus 200 including closing work in progress. Total ఎన్ని units? 8,000 units. 40,000 by 8,000 units చేస్తే supplementary rate ఎంత వచ్చింది మనకి? 5 rupees. This supplementary rate is a basis for absorbing this under absorbed overhead to COGS, closing stock of finished goods, and closing stock of work in progress. The sum of 40,000 rupees of under-absorbed overhead should be distributed by using supplementary rate among cost of sales, nothing but cost of goods or finished goods and work in progress accounts. The amount to be debited is calculated as follows. Stock of finished goods, 7,800 minus 7,000 అంటే closing stock of finished goods. Any units? 800. 800 into 5, 4,000. Work in progress 200 into 5, 1,000. Cost of sales or cost of goods, so 7,000 into 5, 35,000. Accordingly, we have charged. Right or wrong? ఇన్ కేస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఇచ్చుంటే ఏం చేసామని ఇక్కడ ఇలా 200 యాడ్ చేసామని కాదు. సే వాడు 50% ఇచ్చాడు అనుకో, అప్పుడు 100 యూనిట్స్ యాడ్ చేసామని. అర్థమవుతుందా? ఎస్. విత్ దిస్ ఓవర్ చాప్టర్ ఇస్ ఓవర్. జస్ట్ నేను ఒక 2 సమ్స్ తీసుకున్నాను, మెషినరీ రేట్ కి అండర్ ఆర్ అబ్జార్బ్డ్ ర్యాండమ్ గా. సో మీరు రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే దెన్ విల్ గెట్ బెటర్ క్లారిటీ. ఇస్ ఇట్ క్లియర్? ఎస్.
right? The next concept is marginal costing. This is related to decision making. Okay, marginal costing means, okay, definition ఇచ్చారు, incremental cost of production which arises due to 1 unit of increase in the production. ఇది జనరల్ డెఫినేషన్. అంటే ఏంటంటే మనం ఇంక్రీజ్ అయ్యే ఎవ్రీ 1 యూనిట్కి మనం ఎంతైతే ఎక్స్ట్రా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతామో ఆ ఎక్స్ట్రా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మార్జినల్ కాస్ట్ అంటున్నాడు. నథింగ్ బట్ వాట్ మెషర్స్ బై టోటల్ వేరియబుల్ కాస్ట్ అట్రిబ్యూటబుల్ టు 1 యూనిట్. ఐ కెన్ సే వేరియబుల్ కాస్ట్, రైట్? అందుకే మార్జినల్ కాస్టింగ్కి వేరియబుల్ కాస్టింగ్ అని కూడా నేమ్ ఉంది యాక్చువల్లీ. యునో దిస్ మార్జినల్ కాస్టింగ్ విల్ డూ one thing, that is CVP analysis. This chapter, the other name of this chapter is CVP analysis. So what is this CVP analysis? Cost volume profit analysis. How your changes in volume will affect your cost and will affect your profit. That's what the chapter is all about. Okay, so if you change the volume of output or volume of sales, how it would affect your sales, how it would affect your cost, and then what? Profit. That's what CVP analysis is all about. So ఈ chapter లో సివిపి అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఈ చాప్టర్లో మనం ఒక కొత్త న్యూ ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. దట్ ఈస్ మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్. వాట్ యూ సే? ఎస్, మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ అంటే ఎలా ప్రిపేర్ చేస్తా సార్? ఇన్ దిస్ మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ expenses are classified into two types, variable cost and fixed cost. Variable cost means the cost which varies with production. Fixed cost means the cost which never varies with production, that is always fixed. You can produce 1 unit or 1000 units, it doesn't matter, your fixed cost remains constant. Is it clear? So variable cost and fixed cost కింద క్లాసిఫై చేసి దాన్ని మనం సేల్స్ నుంచి లెస్ చేసి ప్రాఫిట్ ఆర్ లాస్ అరైవ్ అవుతాం. సో సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తే కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. This is what marginal cost statement. Tell me how to prepare marginal cost statement. Sales minus variable cost, contribution minus fixed cost. The question, sir, how I can calculate sales? Number of units sold into selling price per unit. How I can calculate variable cost? Number of units sold into variable cost per unit. How I can calculate fixed cost? That will be given in the problem. Then I'll get what? Profit or loss. సార్ ఆల్రెడీ నాకు రెండు స్టేట్మెంట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది, కాస్ట్ షీట్ ఉంది. ఎందుకు నేను మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి? జనరలీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కానీ కాస్ట్ షీట్ లో కానీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీ దగ్గర ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయలేము. అంటే నేను ఒక 24,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రాఫిట్ ఆర్ లాస్ తెలిసినప్పుడు ఇమీడియట్ గా 48,000 యూనిట్స్ దగ్గర ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ కాస్ట్ షీట్ కానీ క్యాలిక్యులేట్ చేయడం కష్టం ఆ స్టేట్మెంట్స్ యూస్ చేసి. ఎందుకంటే అక్కడ నేచర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ని వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కింద క్లాసిఫై చేయరు కాబట్టి అక్కడ నేచర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ని అవుట్పుట్ తో వేరీ అయ్యేటట్టు కానీ అవుట్పుట్ తో కంపేర్ చేస్తే క్లాసిఫై చేయరు కాబట్టి అక్కడ మనం ప్రాఫిట్ ఆర్ లాస్ ని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీ దగ్గర క్యాలిక్యులేట్ చేయలేం. ప్రాఫిట్ ఆర్ లాస్ ని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీ అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ సేల్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేయగలిగే ఒకే ఒక స్టేట్మెంట్ ఏంటి? మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్. సో I can calculate profit or loss at different levels of activity only by using one statement, that is marginal cost statement. That is the importance of what? Marginal cost statement. Cost volume profit analysis, analyzing the changes in profit and cost on the basis of changes in volume. Yes, marginal cost equation, selling price per unit minus variable cost per unit. I'll get what? Contribution per unit, in fact, right? Contribution per unit. Yes, that's what a marginal cost equation. Selling price minus variable cost per unit is equal to contribution. Actually, contribution minus fixed cost is equal to profit. What do you say? Yes, you see PV ratio. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క రేషియో నేర్చుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ రేషియో ఇస్ PV ratio, which is also known as profit volume ratio, which is also known as contribution ratio. Formula: contribution by sales or contribution per unit divided by selling price per unit, or change in profit or change in profit by change in sales. Got it? Yes. How many formulas are here? 3. Tell me what is the formula for PV ratio? Contribution by sales, contribution per unit by selling price per unit, change in profit by change in sales. ఈ ఫార్ములా ఎప్పుడు మనం యూస్ చేస్తామంటే 2 లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీ దగ్గర, అదర్వైజ్ 2 ఇయర్స్ దగ్గర మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ సేల్స్ ఇస్తాడు. అప్పుడు ఆ డిఫరెన్స్ తీసుకుని మనం ఈ ఫార్ములాని యూస్ చేస్తాం. అర్థమవుతుందా? ఎస్, పీవీ రేషియో కాంటెక్స్ట్ ఏంటంటే పీవీ రేషియో ఎప్పుడు కూడా కాన్స్టెంటే. పీవీ రేషియో విల్ నెవర్ చేంజ్ provided the selling price per unit and variable cost per unit must be constant. మీ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్ గా ఉన్నంత కాలం పీవీ రేషియో ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. సే డిఫరెంట్ సేల్స్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ దగ్గర అంటే 10,000 యూనిట్స్, 20,000 యూనిట్స్, 40,000 యూనిట్స్, 60,000 యూనిట్స్ దగ్గర నేను ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. పీవీ రేషియో పొజిషన్ ఏంటి సార్?
10,000 దగ్గరైనా 20,000 యూనిట్స్ దగ్గరైనా 40,000 యూనిట్స్ దగ్గరైనా 60,000 యూనిట్స్ దగ్గరైనా ఎన్ని యూనిట్స్ ఆఫ్ సేల్స్ వాల్యూమ్ దగ్గరైనా సరే పీవీ రేషియో అనేది కాన్స్టెంట్. కాకపోతే మీరు చెప్పిన వాల్యూమ్స్ అన్నింటి దగ్గర, మనం మాట్లాడుకున్న అన్ని వాల్యూమ్స్ దగ్గర నా సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమై ఉండాలి? సేమ్ అయి ఉండాలి. ఇన్ కేస్ నా వాల్యూమ్ చేంజ్ అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కానీ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కానీ చేంజ్ అయిందో ఇమీడియట్ గా పీవీ రేషియో కూడా ఏమైపోతుంది? చేంజ్ అయిపోతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? You should be very careful with what? PV ratio, which is having an impact on every component. Is it clear? Yes. Now, variable cost ratio. See, variable cost ratio means 1 minus PV ratio. 1 minus PV ratio. I can say PV ratio is equal to 1 minus variable cost ratio, or PV ratio is equal to 1 minus variable cost ratio. Got it? So tell me, what is the formula for PV ratio? Contribution by sales, or contribution per unit by selling price per unit, or change in profit by change in sales. What is the formula for variable cost ratio? 1 minus PV ratio. PV ratio 1 minus variable cost ratio. See, మీ సెల్లింగ్ ప్రైస్ ఆ సేల్స్ లో ఎంతైతే పర్సెంటేజ్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ ఉంటుందో బ్యాలెన్స్ పర్సెంటేజ్ మొత్తం పీవీ రేషియో, ఎంతైతే పర్సెంటేజ్ ఆఫ్ పీవీ రేషియో ఉంటుందో బ్యాలెన్స్ పర్సెంటేజ్ మొత్తం వేరియబుల్ కాస్ట్ రేషియో. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. PV ratio remains constant unless there is a change in selling price or variable cost per unit, variable cost per unit, or both. అంటే సెల్లింగ్ ప్రైస్ లో చేంజ్ ఉన్నా, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ లో చేంజ్ ఉన్నా, రెండింటిలో చేంజ్ ఉన్నా ఇమీడియట్ గా పీవీ రేషియో ఏమైపోతుంది? చేంజ్ అయిపోతుంది. ఎస్, దిస్ ఇస్ రిగార్డింగ్ పీవీ రేషియో. It's all about PV ratio. That's it. You know, break even analysis. Do you know the term break even? The break even is the level of sales units at which the profit or loss is equal to 0. So what is the formula for break even sales? You know, break even sales units formula, fixed cost by contribution per unit. Break even sales in units formula, break even sales in rupees formula, fixed cost by PV ratio. Again repeating, BEP in units formula, fixed cost by contribution per unit. BEP in rupees formula, fixed cost by PV ratio. And also I should calculate two important points. Cash break even point. Sir, what is the difference between normal break even point and cash break even point? So first of all, break even point means that is the level of sales at which profit or loss is equal to 0, or I can say contribution is equal to fixed cost. Contribution is equal to fixed cost. అంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూమ్ దగ్గర కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ సేల్స్ మీరు జనరేట్ చేస్తే మీ వాల్యూమ్ ఆఫ్ సేల్స్ నుంచి వచ్చే సేల్స్ వేరియబుల్ కాస్ట్ రికవర్ చేసిన తర్వాత కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఆ కాంట్రిబ్యూషన్ మీ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేస్తుంది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే అందులో క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, నాన్ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, అంటే డెప్రిషియేషన్ కూడా. మొత్తం అన్నింటినీ రికవర్ చేయగలిగే సేల్స్ ఏంటి? బ్రేక్ ఈవెన్ సేల్స్. అలా కాకుండా ఓన్లీ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే రికవర్ చేసే బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే దట్ ఈస్ వాట్ క్రాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్. Cash break even point అంటే ఏంటి అంటే it is the level of sales at which the contribution is equal to cash fixed cost but no total fixed cost. Is it clear? What is the formula for cash break even point, sir? Instead of taking total fixed cost, please consider cash fixed cost. Sir, how I can arrive cash fixed cost? Cash fixed cost means total fixed cost minus non cash expenses or total fixed cost minus depreciation. Is it clear? Yes. And cash break even point into base cash fixed cost by PV ratio. Now let me write the formula. Cash fixed cost is equal to formula total fixed cost minus non-cash expenses like depreciation, generally depreciation. What do you say? Now, you know, for multiple products, generally multiple products kuda manam break even point calculate chestam. Appudu formula entante fixed cost by weighted average contribution per unit. BEP in units for multiple products. అంటే ఒకే ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది కానీ నాకు ప్రొడక్ట్స్ వచ్చి 2-3 ఉంటాయి. ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఏ, ప్రొడక్ట్ బి అని 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి. హౌ మెనీ ప్రొడక్ట్స్? ప్రొడక్ట్ ఏ, ప్రొడక్ట్ బి. ఈ 2 ప్రొడక్ట్స్ కి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనం అరైవ్ అవుతాం, రైట్? ప్రొడక్ట్ ఏ కి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది, ప్రొడక్ట్ బి కూడా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ప్రొడక్ట్ ఏ, ప్రొడక్ట్ బికి అరైవ్ అయిన తర్వాత జనరల్లీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కదా. మరి ఇప్పుడు ఈ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనేది ప్రొడక్ట్ ఏ తీసుకోవాలా, ప్రొడక్ట్ బి తీసుకోవాలా డౌట్ వస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసేది బ్రేక్ ఈవెన్ పాయింట్ 2 ప్రొడక్ట్స్ కలిపి. కాబట్టి ఈ రెండింటికి కలిపి నేనేం క్యాలిక్యులేట్ చేయాలి? వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సార్ వెయిటెడ్ యావరేజ్ కి నార్మల్ యావరేజ్ కి డిఫరెన్స్ ఏంటి? రెండింటికి ప్లస్ డివైడ్ బై 2 కూడా వస్తే సింపుల్ యావరేజ్.
కానీ నేను అలా కాకుండా వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? సేల్స్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఏ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్ ఏ ప్లస్ సేల్స్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్ట్ బి ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్ బి డివైడెడ్ బై టోటల్ సేల్స్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఏ అండ్ బి వేస్తే ఏమొస్తుంది మనకి? వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది. దాంతో డివైడ్ చేస్తే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ వస్తుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. అదే వెయిటెడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ కావాలనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ బై వెయిటెడ్ యావరేజ్ పీవీ రేషియో. అంటే ఏం చేస్తామంటే సింపుల్గా ప్రొడక్ట్ ఏకి ప్రొడక్ట్ బికి పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ పీవీ రేషియోని వెయిటెడ్ యావరేజ్ చేస్తాం. అక్కడ వెయిట్స్ ఏం తీసుకుంటాం అంటే సేల్స్ వాల్యూమ్. వెయిట్స్ ఏం తీసుకుంటాం? సేల్స్ వాల్యూమ్. సేల్స్ వాల్యూమ్ బేస్ వెయిటెడ్ యావరేజ్ పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేసి ఆ వెయిటెడ్ యావరేజ్ పీవీ రేషియోతో మనం ఏం చేస్తాం? డివైడ్ చేస్తాం. దెన్ ఐల్ గెట్ వాట్? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్. వాట్ ఈస్ ద ఫార్ములా? ఫిక్స్డ్ కాస్ట్ బై వెయిటెడ్ యావరేజ్ పీవీ రేషియో. గాట్ ఇట్? Contribution contributes only for fixed cost at BEP. BEP దగ్గర కాంట్రిబ్యూషన్ దేనికి మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్. ప్రాఫిట్ రాదు, అవునా కదా? జనరలీ కాంట్రిబ్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేసి ప్రాఫిట్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి, అవునా కదా? అలా కాకుండా ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుందంటే ఆ వచ్చిన సేల్స్ లెవెల్ ఏ సేల్స్ అయి ఉంటుంది? బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్. కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూట్స్ ఫర్ బోత్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ అట్ వాల్యూమ్ మోర్ దాన్ బ్రేక్ ఈవెన్ పాయింట్. మోర్ దాన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ వస్తే డెఫినెట్లీ మీకు ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా ప్రాఫిట్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది, అవునా కదా? If the volume is less than break even point sales, then contribution can't even contribute fully for fixed cost. See, at less than break even point value, nothing but what? Your sales is less than what? Break even point sales. If your sales is break even points less than break even point sales, then from that sales you may not recover your fixed cost fully. Why? Because only at break even point sales, the contribution will be equal to fixed cost. If your sales is less than break even point sales, then the contribution from such sales will be less than your fixed cost. Got it? Yes. Break even chart. Yeah, ఇది break even chart ఇచ్చాడు. ఈ చార్టింగ్ మీరు చూసుకున్నాము. It will take lot of time. You know, generally number of units కి అంటే రెవెన్యూ కి అండ్ దెన్ కాస్ట్ కి కంపేర్ చేస్తూ బ్రేక్ ఈవెన్ చార్ట్ డ్రా చేయాలి. అందులో వేరియబుల్ కాస్ట్, సేల్స్ లైన్, టోటల్ కాస్ట్ లైన్ చూసుకుంటే సేల్స్ లైన్ అండ్ టోటల్ కాస్ట్ లైన్ ఇంటర్సెక్షన్ పాయింటే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. అండ్ దిస్ చార్ట్ బికమ్స్ బ్రేక్ ఈవెన్ చార్ట్. దట్స్ ఇట్. ఓకే, స్కేల్ తీసుకుని మీరు ఏం చేయాలి? సింపుల్గా వేరియబుల్ కాస్ట్ లైన్ డ్రా చేయాలి, సేల్స్ లైన్ డ్రా చేయాలి, టోటల్ కాస్ట్ లైన్ డ్రా చేయాలి. ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ సేల్స్ లైన్ అండ్ టోటల్ కాస్ట్ లైన్ బికమ్స్ యువర్ బ్రేక్ ఈవెన్ పాయింట్. అప్పుడు మీకు ఆటోమేటిక్గా బ్రేక్ ఈవెన్ చార్ట్ డ్రా చేయడం వస్తుంది. చూసుకోండి ఒకసారి. ప్లీజ్ లుక్ ఎట్ ద ఫార్ములాస్ ఓన్లీ. ఓకే, ఒకసారి బ్రేక్ ఈవెన్ పాయింట్ వరకు ఫార్ములాస్ చూడమ్మా. ఎస్, ద నెక్స్ట్ వన్ ఈస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మీన్స్ ద సేల్స్ which is in excess of break even point. Break even point తర్వాత వచ్చే every 1 rupee of sales and every unit of sales becomes your margin of safety. Remember one thing, margin of safety is not your profit. Margin of safety is the additional sales generated after break even point. Sir, then what is profit, sir? The profit which is generated from, the contribution which is generated from margin of safety becomes your profit. What do you say? Let me show you. You know, if you draw the timeline which is representing total sales, say for example, if my total sales is 1 lakh rupees and I can achieve break even point by 30,000, అంటే 30,000 రూపీస్ వస్తే నాకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అచీవ్ చేస్తాను. అంటే ఇది ఏ పాయింట్? బీఈపీ. ఎక్స్ట్రాగా ఎంత వస్తుంది? 70,000 వస్తుంది సేల్స్, అవునా కదా? ఈ 70,000 మనం ఏమంటాం అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. ఆర్ యూ గెటింగ్? అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ రెండు కూడా సేల్సే, అవునా కదా? 30,000 సేల్స్ ఇస్ బ్రేక్ ఈవెన్ సేల్స్, 70,000 సేల్స్ ఇస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్, టోటల్ సేల్స్ 1 lakh. ఇప్పుడు ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ దగ్గర నేను కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, వచ్చే కాంట్రిబ్యూషన్ ఎగ్జాక్ట్లీ దేనికి ఈక్వల్ అవుతుంది అనుకుంటున్నారు? ఫిక్స్డ్ కాస్ట్కి. అంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ మొత్తం ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేసేస్తుంది. తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ నుంచి మీరు కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఆ కాంట్రిబ్యూషన్ మీకు ఫిక్స్డ్ కాస్ట్ ఇంకా రికవర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సేల్స్కే ఫిక్స్డ్ కాస్ట్ కవర్ అయిపోయింది. అలాంటప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ మొత్తం దేనికి ఈక్వల్ అవ్వాలి? ప్రాఫిట్. సో వాట్ ఈస్ ద కంక్లూజన్, సార్? ద కాంట్రిబ్యూషన్ which is generated from break even sales is equal to fixed cost. The contribution which is generated from margin of safety sales is equal to profit. Margin of safety sales is not your profit, whereas the contribution from margin of safety sales is your profit. Sir, how I can get profit, sir? Margin of safety sales is an additional sales. Multiply such margin of safety with PV ratio to get what? Contribution from margin of safety. Once I get contribution from margin of safety, that becomes my profit. Got it? Yes, no issue. If you follow the formulas, you can easily handle the problems.
MOS in rupees and MOS in units. Units ki formulas చూడండి. సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ యూనిట్స్. టోటల్ సేల్స్ యూనిట్స్ నుంచి బీఈపీ సేల్స్ యూనిట్స్ ఇస్తే బ్యాలెన్స్ సేల్స్ యూనిట్స్ మొత్తం నాకు ఏంటి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ యూనిట్స్. ప్రాఫిట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. This is mathematical formula. MOS rupees divided by selling price per unit. If you know the MOS rupees divided by selling price per unit, that gives you what? That gives you what? MOS units. MOS rupees అనేది ఏంటి? సేల్స్. టోటల్ సేల్సా అడిషన్ సేల్సా? Addition sales. Addition sales after crossing what? Break even point. Got it. MOS rupees divided by selling price per unit gives me MOS units. Profit by contribution per unit, MOS units. Sales units minus BEP units is MOS units. Is that clear? MOS rupees, total sales rupees minus BEP sales rupees. Profit by PV ratio and MOS units into selling price per unit. MOS units sales ఉంటే కదా దాని selling price per unit తో మల్టిప్లై చేసి అప్పుడు కూడా ఏమొస్తుంది నాకు? MOS rupees వస్తుంది. Now tell me, what is the formula for MOS in units? First formula, sales units minus BEP units. Second formula, profit by contribution per unit. Third formula, MOS rupees divided by selling price per unit. And then MOS in rupees. First formula, sales in rupees minus BEP in rupees. Second formula, profit by PV ratio. Third formula, MOS in units into selling price per unit. Are you getting my point? You see, first of all, let me tell you one point. Break-even point is a point at which the profit or loss is equal to 0. Sir, whether break-even point is a variable number or fixed number, that is fixed. That is fixed. Break-even point ఒక constant number. నా సేల్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. Break-even point మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ బ్రేక్-ఈవెన్ పాయింట్ ఎంత? 30,000. టోటల్ సేల్స్ ఎంత? 1 lakh. Extra sales ఎంత? So 70,000 is what? Margin of safety, right or wrong? The profit generating sales. The profit generating sales. What was that? Margin of safety. In case నా సేల్స్ 1 lakh కాకుండా 1,30,000 వచ్చింది అనుకోండి, అప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత సార్? అప్పుడు కూడా 30,000. 1,50,000 వచ్చింది, అప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత సార్? అప్పుడు కూడా 30,000. సార్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే నా సేల్స్ 1,50,000 అన్నారు కదా సార్, నా సేల్స్ 1 lakh crores వచ్చింది సార్, అప్పుడు ఏంటి సార్? చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే 1 lakh సేల్స్ వచ్చింది, 1 lakh crores సేల్స్ వచ్చిందంటే మీ ఫిక్స్డ్ కాస్ట్ మారి ఉంటుందిగా. వాట్ యు సే? మీ సెల్లింగ్ ప్రైస్ మారి ఉంటుందిగా, మీ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మారి ఉంటుందిగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ కాన్స్టెంటే, ప్రొవైడెడ్ సమ్ ఆఫ్ ది టర్మ్స్ షుడ్ బి కాన్స్టెంట్. ఏంటి సార్ సమ్ ఆఫ్ ది టర్మ్స్? యు నో ద ఫార్ములా ఫర్ బ్రేక్ ఈవెన్ పాయింట్, రైట్? వాట్ ఇస్ ద ఫార్ములా? ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. జస్ట్ ఫాలో దిస్ ఫార్ములా ఓన్లీ. Fixed cost should be constant. Contribution per unit should be constant. How your contribution per unit should be constant? Selling price per unit should be constant. Variable cost per unit should be constant. So break-even point is always fixed, provided your selling price per unit, your variable cost per unit, and your total cost, total fixed cost, and your total fixed cost. These three numbers should always be constant. Then only your break-even point will be constant. Am I right or wrong? So what are the three factors should be constant in order to get fixed break-even point? Selling price per unit, variable cost per unit, and fixed cost. Are you getting my point? Yes. Yes. What about margin of safety, sir? Break-even point is a fixed number until and unless if there is no change in fixed cost, selling price per unit, and variable cost per unit. But that is not the case for margin of safety. Margin of safety is a variable number. Because if my total sales is 1 lakh, my margin of safety is 70,000. If my total sales is 1,10,000, then my margin of safety will be 80,000. 1,20,000, 90,000, 1,50,000. 1,20,000 is my margin of safety, right or wrong? Extra ga generate sales మొత్తం నాకు ఏంటి? Margin of safety. So now tell me, which one is fixed? BEP. Which one is variable? MOS. అంటే మిమ్మల్ని క్యాలిక్యులేట్ రివైజ్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అడిగారు అనుకున్న సమ్లో, అంటే దాని అర్థం ఫిక్స్డ్ కాస్ట్ కానీ, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కానీ, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కానీ మారుండొచ్చు. అర్థం అవుతుందా? అలా కాకుండా క్యాలిక్యులేట్ న్యూ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని అంటే దాని అర్థం బీఈపీ అలాగే ఉంది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మారింది. ఎందుకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మారుతుంది? సేల్స్ మారుతుంది కాబట్టి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. With this we understood the concept of margin of safety. Now sometimes you need to calculate required sales to earn a desired profit. మేనేజ్మెంట్ ఒక్కొక్కసారి టార్గెట్ ప్రాఫిట్ ఫిక్స్ చేసుకుంటుంది, ఆ డిజైర్డ్ ప్రాఫిట్ ఫిక్స్ చేసుకుంటుంది. ఆ డిజైర్డ్ ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ఎన్ని సేల్స్ యూనిట్స్ జనరేట్ చేయాలి, ఆర్ ఎంత సేల్స్ వాల్యూ జనరేట్ చేయాలని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికి కూడా మనం ఇక్కడ ఫార్ములాస్ యూస్ చేయొచ్చు. రిక్వైర్డ్ సేల్స్ ఇన్ యూనిట్స్ టు ఎర్న్ a desired profit. This is the formula related to required sales to earn a desired profit. Required sales in units formula, fixed cost plus desired profit divided by contribution per unit.
Required sales in rupees formula. Fixed cost plus desired profit divided by PV ratio. Fixed cost by contribution per unit, fixed cost by PV ratio BEP కి సంబంధించింది కదా. అలా కాకుండా ఎక్స్ట్రాగా మీరు డిజైర్డ్ ప్రాఫిట్ యాడ్ చేశారనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. ఇది ఒక బండ గుర్తు. వాట్ యూ సే, వరస్ట్ గుర్తు కదా, మామూలు గుర్తు పెట్టుకోండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిక్వైర్డ్ సేల్స్ టు డిజైర్డ్ ప్రాఫిట్? Fixed cost plus desired profit divided by contribution per unit. Second formula, fixed cost plus desired profit divided by PV ratio. అదే రెగ్యులర్ క్లాస్ అయితే ప్రతి ఫార్ములాకి డెరివేషన్ చెప్తాను. Is it clear? Yes. Next, with this, required sales formula is over. Now cost indifference point. My dear students, some of the times, మీరు ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే, రెండు ఆల్టర్నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలనుకుంటారు. ఆల్టర్నేటివ్ 1 లో వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ 2 లో వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. చూపిస్తానమ్మా, మీరు గాల్లో చూస్తున్నారని అర్థమైందా? I know attendance of students. Yes, this is 10 and 10,000. This is 8. Now tell me, fixed cost perspective ఏ ఆల్టర్నేటివ్ బెటర్? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మనకి. ఫిక్స్డ్ కాస్ట్ పర్స్పెక్టివ్ ఏ ఆల్టర్నేటివ్ బెటర్? ఆల్టర్నేటివ్ 1. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ పర్స్పెక్టివ్ లో ఆల్టర్నేటివ్. విచ్ వన్ ఐ షుడ్ చూస్? I cannot decide. That is based on volume of sales, right? Or volume of production. Different వాల్యూమ్స్ దగ్గర ఒక్కొక్క ఆల్టర్నేటివ్ బెటర్ అవ్వచ్చు టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే. అవునా కాదా? అప్పుడు ఈ రెండు ఆల్టర్నేటివ్స్ కి ఏదో ఒక పాయింట్ దగ్గర టోటల్ కాస్ట్ ఈక్వల్ వస్తుంది. ఏదో ఒక వాల్యూమ్ లెవెల్ దగ్గర, ఏదో ఒక యాక్టివిటీ లెవెల్ దగ్గర, యూనిట్స్ దగ్గర మీకు టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది? సేమ్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ 1 యూనిట్, అప్పుడు నాకు లీజ్ 1 యూనిట్ కి ఇక్కడ ఆల్టర్నేటివ్ 2 కి ఎంత వస్తుంది? 12,008 రూపీస్ వస్తుంది. ఆల్టర్నేటివ్ 1 కి 10,010 వస్తుంది. 1 యూనిట్ ప్రొడ్యూస్ చేసే 1 into 8 రూపీస్ ప్లస్ 12,000. ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్ కదా, యూనిట్స్ తో సంబంధం ఉండదు. ఎంత? 12,008. ఇక్కడ 10,010. ఏది బెటర్? ఆల్టర్నేటివ్ 1. అంటే దాని అర్థం ఏంటి? నేను 1 యూనిట్ ప్రొడ్యూస్ చేస్తే ఆల్టర్నేటివ్ 1 బెటర్, 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా కూడా ఆల్టర్నేటివ్ 1 బెటర్, 3 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా ఆల్టర్నేటివ్ 1 బెటర్. ఎందుకంటే మీరు తక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏ ఆల్టర్నేటివ్ అయితే లీస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుందో అది బెటర్. మీరు ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను అనుకో, ఏ ఆల్టర్నేటివ్ అయితే లీస్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఉంటుందో అది బెటర్. ఇలా కాకుండా అసలు ఈ రెండు ఆల్టర్నేటివ్స్ కి టోటల్ కాస్ట్ ఎక్కడ ఈక్వల్ అవుతుందో నేను క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి. సచ్ ఆల్టర్నేటివ్ రిప్రజెంట్స్ ద లెవెల్ ఆఫ్ వాల్యూమ్ at which the total cost is same, nothing but your indifference between the costs of alternative 1 and alternative 2, which is known as what? Cost indifference point. The formula for cost indifference point is change in fixed cost by change in variable cost per unit. What is the formula? Change in fixed cost by change in variable cost per unit. Cost indifference point is the level of activity at which the total cost of 2 or more alternative options are equal. Are you getting? Yes, you see, ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే కాస్ట్ ఇండిఫరెన్స్ పాయింట్, చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 2,000. రైట్ ఆర్ రాంగ్? చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 2 రూపీస్. ఎన్ని యూనిట్స్? 1000 యూనిట్స్. అంటే 1000 యూనిట్స్ దగ్గర నేను కాస్ట్ ఇండిఫరెన్స్ పాయింట్ అరైవ్ అవ్వచ్చు. 1000 యూనిట్స్ దగ్గర రెండు ఆల్టర్నేటివ్స్ కి నాకు టోటల్ కాస్ట్ సేమ్ వస్తుంది. క్యాలిక్యులేట్ చేసి చూడు. 1000 into 10, 10,000 ప్లస్ 10,000 టోటల్ 20,000. 1000 into 8, 8,000 ప్లస్ 12,000, 20,000. అంటే 1000 యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్ దగ్గర నాకు రెండు ఆల్టర్నేటివ్స్ కి టోటల్ కాస్ట్ ఎలా వచ్చింది? సేమ్ వచ్చింది. యూ జస్ట్ నీడ్ టు రిమెంబర్ ద ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ కాస్ట్ ఇండిఫరెన్స్ పాయింట్? Change in fixed cost by change in variable cost per unit. Note 1, if the expected output is more than cost indifference point, then we should choose the alternative with least variable cost per unit. More than cost indifference point ఉందంటే వాల్యూమ్ ఎక్కువ తక్కువ? ఎక్కువనే కదా. మోర్ అంటే ఏంటి ఇక్కడ? హయ్యర్. హయ్యర్ వాల్యూమ్ దగ్గర వేరియబుల్ కాస్ట్ లిస్ట్ ఉండాలా, ఫిక్స్డ్ కాస్ట్ లిస్ట్ ఉండాలా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ లిస్ట్ ఉండాలి. అవునా కాదా? If the expected output is less than cost indifference point, that means you are producing less output. Less output ఉన్నప్పుడు fixed cost list undala, variable cost per unit list undala? Fixed cost, because you are producing less. Variable cost doesn't matter. That is insignificant, right or wrong? You should focus on what? Fixed cost. Am I right or wrong? Yes. Now what is the conclusion? Cost indifference point formula: change in fixed cost by change in variable cost per unit. Note 1, if the expected output is more than cost indifference point, we'll choose alternative with least variable cost per unit. If the expected output is less than cost indifference point, then we'll choose alternative with least fixed cost. Yes. The next point is shutdown point. Shutdown point. First of all, your fixed costs are classified into two parts: avoidable fixed cost, unavoidable fixed cost. Sir, avoidable fixed cost, unavoidable fixed cost ante enti?
అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే మీ ఆపరేషన్స్ ఆపేసినా కూడా ఆపేస్తే ఏవైతే ఫిక్స్డ్ కాస్ట్ మీరు అవాయిడ్ చేయగలరో అవి అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. మీరు ఆపరేషన్స్ ఆపేసినా కూడా మీరు స్టిల్ ఏ ఫిక్స్డ్ కాస్ట్ అయితే ఎన్కర్ అవుతారో వాటిని అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఎగ్జాంపుల్ ఫర్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ వస్తే మీరు ఈవెన్ దో ఆపరేషన్స్ షట్ డౌన్ చేసినా కూడా స్టిల్ మీరు ఏం పే చేయాలి, రెంట్ పే చేయాలి కంపల్సరీగా. ఎగ్జాంపుల్ అదొకటి చాలు మీకు అండర్స్టాండింగ్ అర్థమవుతుందా. ఏదైతే మీరు కంపల్సరీ లీజ్ రెంట్ పే చేస్తారో అది మీకు అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. సో సింప్లీ యువర్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ అవాయిడబుల్ అండ్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. షట్ డౌన్ చేస్తే అవాయిడ్ చేయగలిగే ఫిక్స్డ్ కాస్ట్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, స్టిల్ అన్అవాయిడబుల్ మీరు ఏదైతే అవాయిడ్ చేయలేరో ఫిక్స్డ్ కాస్ట్ వాటి ఏమంటున్నాం అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. షట్ డౌన్ పాయింట్ ఒక ఫార్ములా ఉంది. ఏంటి సార్ ఫార్ములా? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ షట్ డౌన్ పాయింట్? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. ఏదైతే షట్ డౌన్ పాయింట్ ఆన్సర్ వస్తుందో ఆ పాయింట్ ని షట్ డౌన్ పాయింట్ అంటాం. అంటే అక్కడ ఆ పాయింట్ దగ్గర మీరు షట్ డౌన్ చేసినా బిజినెస్ రన్ చేసినా రెండు ఒకే ప్రాఫిట్స్ ఇస్తాయి, ఇన్ఫాక్ట్ లాసెస్ ఇస్తాయి. అర్థమవుతుందా? ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఇస్ ఈక్వల్ అట్ షట్ డౌన్ పాయింట్ వెదర్ యూ రన్ ద బిజినెస్ ఆర్ యూ షట్ డౌన్ ద బిజినెస్. మీరు క్లోజ్ చేసిన డోర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ అదర్వైజ్ రన్ చేసినా కూడా మీకు షట్ డౌన్ పాయింట్ సేల్స్ దగ్గర ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా వస్తుంది? సేమ్ వస్తుంది. మోర్ దెన్ షట్ డౌన్ పాయింట్ ఉంటే కనుక రన్నింగ్ బెటర్, లెస్ దెన్ షట్ డౌన్ పాయింట్ ఉంటే closing better. That is, these are the conclusions. Tell me what is the formula for shutdown point? Avoidable fixed cost divided by PV ratio. Avoidable fixed cost divided by PV ratio sales ఏదైతే ఉంటుందో షట్ డౌన్ పాయింట్ ఇస్ ఆల్సో జస్ట్ లైక్ బ్రేక్ ఈవెన్ పాయింట్, జస్ట్ లైక్ ఎంఓఎస్. ఇది కూడా సేల్సే, కాకపోతే ఈ సేల్స్ లెవెల్ దగ్గర రన్ చేసినా క్లోజ్ చేసినా ప్రాఫిట్ ఆర్ లాస్ సేమ్ వస్తుంది. మోర్ దాన్ షట్ డౌన్ పాయింట్ ఉంటే రన్నింగ్ బెనిఫిషియల్, లెస్ దాన్ షట్ డౌన్ పాయింట్ ఉంటే క్లోజింగ్ బెనిఫిషియల్. ఏంటి సార్ మోర్ దాన్ లెస్ దాన్? సేల్స్. మీ ఎక్స్పెక్టెడ్ సేల్స్ మోర్ దాన్ షట్ డౌన్ పాయింట్ ఉంటే రన్నింగ్ బెనిఫిషియల్, మీ ఎక్స్పెక్టెడ్ సేల్స్ లెస్ దాన్ షట్ డౌన్ పాయింట్ ఉంటే క్లోజింగ్ బెనిఫిషియల్. వాట్ యూ సే? ద పాయింట్ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్ where it becomes unprofitable to continue operations and the business chooses to temporarily or permanently shut down. Okay, so simply note, if the expected sales is more than shut down point, running the business is preferable, and if the expected sales is less than shut down point, closing the business is preferable. If this shut down point is over, next one, limiting factor. You know, when you are producing and selling the products, you'll face resource constraint. అంటే మీ రిసోర్సెస్ లో కన్స్టెంట్స్ ఉండొచ్చు. రా మెటీరియల్ అవైలబిలిటీ సఫిషియెంట్ గా లేకపోవచ్చు, ఇన్సఫిషియెంట్ గా ఉండొచ్చు. లేదంటే మిషన్ అవర్స్ అవైలబిలిటీ తక్కువ ఉండొచ్చు, లేబర్ అవర్స్ అవైలబిలిటీ తక్కువ ఉండొచ్చు, అదర్వైజ్ మనీ ఇన్సఫిషియెంట్ గా ఉండొచ్చు. ఇలా మీ రిసోర్సెస్ అవైలబిలిటీ ఇన్సఫిషియెంట్ గా ఉన్నప్పుడు అప్పుడు మీరు ఆ లిమిటింగ్ ఫ్యాక్టర్ ని ఎనాలిసిస్ చేయాలి. అంటే ఏదైతే లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉందో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే నేను ఉన్న రిసోర్సెస్ అన్ని ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేసి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ని ఎర్న్ చేయాలి. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ ఆల్వేస్ కాన్స్టెంట్ కాబట్టి. అర్థమవుతుందా? సో ద అల్టిమేట్ టార్గెట్ ఆఫ్ యువర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అనాలిసిస్ ఇస్ సింపుల్. యూ షుడ్ మాక్సిమైజ్ ద కాంట్రిబ్యూషన్ ఆర్ ప్రాఫిట్ బై యూటిలైజింగ్ ద మాక్సిమం రిసోర్సెస్. ఇంతకే విషయం ఏంటంటే లిమిటింగ్ ఫ్యాక్టర్ అనేది ఏదైనా అవ్వచ్చు. ఏమేమి అవ్వచ్చు? మెషిన్ అవర్స్ అవ్వచ్చు, లేబర్ అవర్స్ అవ్వచ్చు, అండ్ దెన్ వాట్ మనీ అవ్వచ్చు, రా మెటీరియల్ అవ్వచ్చు. అర్థమవుతుందా? ఇందులో ఏదైనా సరే మీకు లిమిటింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఆ లిమిటింగ్ ఫ్యాక్టర్ కి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి సార్? చూడండి ఒకసారి. లిమిటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఎనీథింగ్ దట్ లిమిట్స్ ద యాక్టివిటీ ఆఫ్ అన్ ఎంటిటీ. ద ఫ్యాక్టర్ ఇస్ ద కీ టు డిటర్మైన్ ద లెవెల్ ఆఫ్ సేల్స్ అండ్ ప్రొడక్షన్. సేల్స్ జరగాలన్నా ప్రొడక్షన్ జరగాలన్నా ఆ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అందులో ఏదైతే లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉందో అది మనం కన్సిడర్ చేయాలి. ప్రాసెస్ ఇన్ ప్రొడక్ట్ మిక్స్ డెసిషన్. సింపుల్. క్యాలిక్యులేట్ ద కాంట్రిబ్యూషన్ ఫర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్ అండ్ అసైన్ ర్యాంకింగ్ అకార్డింగ్లీ. మీరు ఏం చేయాలంటే లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ మిషనర్స్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అనుకోండి. కాంట్రిబ్యూషన్ పర్ మిషనర్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రతి ప్రొడక్ట్ కి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? కాంట్రిబ్యూషన్ పర్ మిషనర్. అంటే అన్ని ప్రొడక్ట్స్ నేను ప్రొడ్యూస్ చేద్దామని ట్రై చేస్తున్నా, నా దగ్గర మిషనర్ సపోర్టింగ్ లేదు, ఇన్సఫిషియెంట్ గా కొన్ని మిషనర్సే ఉన్నాయి. అంటే మెషిన్ నా దగ్గర ఉన్నదే లిమిటెడ్ గా ఉంది, కొన్ని అవర్స్ మాత్రం వర్క్ చేయగలను. అలాంటప్పుడు 3 ప్రొడక్ట్స్ లో ఏ ప్రొడక్ట్ నేను ప్రొడ్యూస్ చేయాలి? ఐ కెన్ ప్రొడ్యూస్ 3 ప్రొడక్ట్స్ అండ్ ఐ కెన్ సెల్ 3 ప్రొడక్ట్స్. ఏ ప్రొడక్ట్ నేను ప్రొడ్యూస్ చేయాలంటే సింపుల్ గా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ హైయెస్ట్ వచ్చేదని కాదు అక్కడ పాయింట్. మీరు కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి ప్రతి ప్రొడక్ట్ కి. అర్థమవుతుందా? మీరు 3 ప్రొడక్ట్స్ అనలైజ్ చేస్తాను అనుకో, 3 ప్రొడక్ట్స్ కి కాంట్రిబ్యూషన్ పర్ మిషనర్ క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ గా ప్రతి ప్రొడక్ట్ కి కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలి పర్ యూనిట్. తర్వాత ఈచ్ ప్రొడక్ట్ కి రిక్వైర్డ్ మిషనర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆఫ్ ది ప్రొడక్ట్ వస్తుంది. అలాగే మిషన్ అవర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్ వాడు ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? కాంట్రిబ్యూషన్ పర్ మిషనర్ అరే అవ్వాలి. కాంట్రిబ్యూషన్ పర్ మిషనర్ ఎలా వస్తుంది సార్? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ మిషనర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్. ఎగ్జాంపుల్ కి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 50 రూపీస్ వచ్చింది అనుకోండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి నాకు ఎన్ని అవర్స్ కావాలంటే 10 అవర్స్ కావాలి మిషనర్స్. అప్పుడు కాంట్రిబ్యూషన్ పర్ మిషనర్ ఎంత? 5.
ఆర్ యు గెటింగ్? ఇలా నేను కాంట్రిబ్యూషన్ పర్మిషన్ ఆర్ ప్రతి ప్రోడక్ట్ కి క్యాలిక్యులేట్ చేసి ర్యాంకింగ్ అసైన్ చేయాలి. ర్యాంకింగ్ అసైన్ చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ప్రోడక్ట్ ని ఫస్ట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఏంటి, మేజర్ నెంబర్ ఆఫ్ మెషినార్స్ ఏ ప్రోడక్ట్ యూస్ చేయాలి, ర్యాంక్ 1 ఉన్న ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ మెషినార్స్ ని సెకండ్ ర్యాంక్ ఉన్న ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి. అలా మీకు బ్యాలెన్స్ అవర్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ ర్యాంక్ ఉన్న ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఇలా మీరు కానీ ప్రొడ్యూస్ చేస్తే యూ కెన్ మాక్సిమైజ్ యువర్ కాంట్రిబ్యూషన్. దిస్ ఇస్ వాట్ the handling of what limiting factor situation. Is it clear? Now we should give priority of the products on the basis of ranking and define the optimum product mix accordingly, and then we'll calculate total contribution. This is what the analysis of what limiting factor. Is it clear? అదే ఒకవేళ రా మెటీరియల్ కేజెస్ కానీ లిమిటింగ్ ఫ్యాక్టర్ అయితే ఏం చేయాలి, లిమిటింగ్ ఫ్యాక్టర్ పర్ నథింగ్ బట్ వాట్ కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే కాంట్రిబ్యూషన్ పర్ కేజీ ఆఫ్ రా మెటీరియల్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి, ఈచ్ యూనిట్ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్, ప్రతి ప్రోడక్ట్ కి ఎన్ని కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ కావాలో మనం చెక్ చేసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. అప్పుడు ర్యాంకింగ్ అసైన్ చేసి ఆర్డర్లోనే మనం ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి. ఇది దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేస్తాం. వాట్ యూ సే? డెసిషన్ రికార్డింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ స్పెషల్ ఆర్డర్. జనరలీ స్పెషల్ ఆర్డర్ కేసు చూడండి ఒకసారి. when resources for production are in excess or excess in supply, demand for the products becomes the limiting factor, and offer for special orders are accepted even if the offer price covers the marginal cost, as it utilizes the resources and can earn additional profit. Simple amma, మన దగ్గర రిసోర్సెస్ 10,000 అవర్స్ ఆఫ్ వర్క్ చేయగలం మనం. అందులో మనకి మార్కెట్ లో ప్రెసెంట్ మన డిమాండ్ ఎంత ఉందంటే మన రెగ్యులర్ ప్రొడక్ట్ కి 7,500 అవర్స్ ఆఫ్ వర్క్ ఉంది. బ్యాలెన్స్ 2,500 అవర్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఎగ్జిస్టింగ్ డిమాండ్ లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక స్పెషల్ ఆర్డర్ వస్తే ఆ స్పెషల్ ఆర్డర్ మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు దాన్ని స్పెషల్ ఆర్డర్ అంటాం అంటే ఆ స్పెషల్ ఆర్డర్ ఉన్న క్రైటీరియా ఏంటంటే నార్మల్ ప్రొడక్ట్స్ కి మనం 100 రూపీస్ సేల్ చేసాం అనుకో, స్పెషల్ ఆర్డర్ ప్రొడక్ట్స్ మనం 90 రూపీస్కో 75 రూపీస్ 90 రూపీస్కో 80 రూపీస్కో సేల్ చేయాల్సి వస్తుంది. అలా ఎందుకు సేల్ చేయాలి సార్? ఎందుకంటే నా దగ్గర ఐడియల్ కెపాసిటీ ఉంది, నేను యూటిలైజ్ చేసి ఆ ప్రొడక్ట్ సేల్ చేసేస్తాను. అదేంటి సార్ తక్కువ ప్రైస్ సేల్ చేస్తే ప్రాఫిట్ రాదు కదా, ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ ఫిక్స్డ్ కదా, మరి ఏం చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది? మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ఆర్డర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అనుకోండి, నా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సే ఫర్ ఎగ్జాంపుల్ 70 రూపీస్ ఉంది అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఫ్రమ్ ది స్పెషల్ ఆర్డర్ ఇస్ మోర్ దాన్ వాట్ the variable cost per unit of the special order, right or wrong? The variable cost per unit. So in that case I'll get contribution per unit of 10. అంటే నేను ఇంకా ఎక్సెస్ గా 2,500 hours యూటిలైజ్ చేసి 2,500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలను అనుకోండి, 2,500 యూనిట్స్ ఇంటూ 10 రూపీస్ హౌ మచ్? 25,000 ఎక్స్ట్రా కాంట్రిబ్యూషన్ వస్తుంది, అవునా కదా? అయితే దీనిలో ఒక క్వాలిటేటివ్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ మీరు ఎక్స్ట్రా ప్రాఫిట్ జనరేట్ చేయొచ్చు, కాకపోతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ యొక్క ఇంట్రెస్ట్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుని హ్యాండిల్ చేయాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దిస్ ఇస్ రిగార్డింగ్ స్పెషల్ ఆర్డర్. ఎప్పుడు స్పెషల్ ఆర్డర్ మనం వెళ్తాం, మన దగ్గర ఐడియల్ కెపాసిటీ ఉండి మన selling price of special order, if selling price of special order is more than the variable cost per unit, then I can process what? Special order. Is it clear? Make or buy decision regarding raw material component. See, మన రా మెటీరియల్ ని మనం 2 వేస్ లో చేయొచ్చు. ఒకటి మనం తయారు చేసుకుని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, లేదంటే బయట నుంచి అవుట్ సైడ్ పర్చేస్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్ అంటే, నువ్వెందుకు రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసుకోవాలి సార్? ఎందుకంటే నా దగ్గర కొంచెం కెపాసిటీ ఉంది యూటిలైజేషన్. అలాంటప్పుడు నేను రా మెటీరియల్ నేనే తయారు చేసుకుని మ్యానుఫ్యాక్చర్ చేసుకుని దాన్ని ఏం చేయొచ్చు, ప్రొడక్షన్లో యూస్ చేసుకోవచ్చు. అలా రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు నాకు ఏది ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే, ఎందుకంటే నా ఎగ్జిస్టింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి. అప్పుడు నేను కంపేర్ చేయాల్సింది ఏంటి, ద వేరియబుల్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద రా మెటీరియల్ యూనిట్ షుడ్ బి కంపేర్డ్ విత్ పర్చేస్ ప్రైస్ ఆఫ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ మార్కెట్. ఆర్ యూ గెటింగ్? సో ఒకసారి చూస్తే వేరియబుల్ కాస్ట్, ఇఫ్ ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇస్ లెస్ దాన్ purchase price per unit, what will you do? You can produce at low price, you can produce at low rate, then you can do what? Making is preferred. అప్పుడు ఏం చేస్తాం, మన రా మెటీరియల్ మనమే ప్రొడ్యూస్ చేసుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నా రా మెటీరియల్ నేను ప్రొడ్యూస్ చేసుకోవడానికి నాకు అవుతున్న వేరియబుల్ కాస్ట్ 10 రూపీస్, అదే నేను అవుట్ సైడ్ పర్చేస్ చేస్తే 15 రూపీస్ అవుతుంది. బయట నుంచి పర్చేస్ చేయడం బెటర్ 15 రూపీస్కి, నువ్వే 10 రూపీస్ వేరియబుల్ కాస్ట్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం బెటర్ అంటే మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం బెటర్. am I producing finished products or raw material which is used in the production process? నాకు కావాల్సిన రా మెటీరియల్ నేనే తయారు చేసుకుంటాను, నా దగ్గర కెపాసిటీ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? ఎస్. ఇన్ కేస్ ఇఫ్ ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇస్ మోర్ దాన్ పర్చేస్ ప్రైస్ పర్ యూనిట్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఎందుకంటే నేను ప్రొడ్యూస్ చేసే తక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, నా కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యొచ్చు. వెరాస్ నా సప్లయర్ బల్క్ లో ప్రొడ్యూస్ చేస్తున్నాడు, వాడు నాకు సప్లై చేసే రేట్ తక్కువ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం జరగచ్చు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాన్ బి మోర్ దాన్ పర్చేస్ ప్రైస్ పర్ యూనిట్, దెన్ బయింగ్ ఇస్ ప్రిఫర్డ్. ఇస్ ఇట్ క్లియర్? జస్ట్ సీ ఇట్ వన్స్. ఇంతవరకు ఓవరాల్గా బిగినింగ్ నుంచి చూడండి ఒకసారి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది చాప్టర్కి వెళ్తాను నేను. ఎస్, మార్జినల్ కాస్టింగ్ వర్సెస్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ డిఫరెన్స్ స్టేట్మెంట్ ఫామ్లో ఇచ్చా చూడండి.
2 important differences. Inventory valuation లో ఓన్లీ వేరియబుల్ కాస్ట్ తీసుకుంటే అది మార్జినల్ కాస్టింగ్. ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో బోత్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటే అది అబ్జార్ప్షన్ కాస్టింగ్. సో ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ we'll consider both variable and fixed cost for inventory valuation, whereas in marginal costing only variable cost should be considered in inventory valuation. Is that clear? Yes. Now look at the statement showing profit under absorption costing. You know, cost sheet, the cost sheet em kottadi em kaadu. Raw material consumed, direct wages, direct expenses, factory overhead. I'll get what? Gross works cost. After adjusting work in progress, I'll get net works cost, which is also known as cost of production. Add opening stock of finished goods and less closing stock of finished goods, then we'll get some number. జనరల్ ఇది మనం కాస్ట్ ఆఫ్ గుడ్స్ వాళ్ళు అంటాం, కానీ ఇమీడియట్ గా ఇంకొక ఐటమ్ యాడ్ చేస్తాం. ఏంటి సార్ అంటే అది ప్లస్ ఆర్ మైనస్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్. యాక్చువల్ గా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అనేది ఎప్పుడు కూడా కాస్ట్ షీట్ లో రాసేది అబ్జార్బ్డ్ నెంబర్, అబ్జార్బ్డ్ కాదు, ఇది అబ్జార్బ్. ఓకే, సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎప్పుడు అబ్జార్బ్డ్ నెంబర్ రాస్తాం. అబ్జార్ప్షన్ అనేది అండర్ అబ్జార్ప్షన్ ఉండొచ్చు, ఓవర్ అబ్జార్ప్షన్ ఉండొచ్చు. అండర్ అబ్జార్ప్షన్ జరిగిందంటే కాస్ట్ తక్కువగా రికవర్ చేసినట్టు, కాబట్టి ఆ కాస్ట్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు యాడ్ చేస్తాం. అండర్ అబ్జార్బ్డ్ అంటే అండర్ అబ్జార్బ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఏం చేయాలి, యాడ్ చేయాలి, ప్లస్ ఆర్ మైనస్. అదే ఓవర్ అబ్జార్ప్షన్ జరిగిందంటే ఎక్కువ యాడ్ చేసినట్టు, దాన్ని ఏం చేయాలి, డిడక్ట్ చేయాలి. సో ఇక్కడ కాస్ట్ షీట్ లో అండర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్ యాడ్ చేయాలి, ఓవర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్ డిడక్ట్ చేయాలి. రెండు ఒకేసారి వస్తాయి సార్? నో, ఏదో ఒకటే వస్తుంది. ఇది క్లియర్? దెన్ ఐల్ గెట్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ యాడ్ చేసి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. తర్వాత సేల్స్ కి కాస్ట్ ఆఫ్ సేల్స్ డిఫరెన్స్ ఏమవుతుంది మనకి, ప్రాఫిట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ అన్నారు కదా, అందులో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర వాల్యూ చేస్తారనే విషయం మీకు తెలుసా? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ కరెంట్ ఇయర్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. హౌ ఐ కెన్ వాల్యూ దట్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డివైడెడ్ బై number of units produced into closing stock of finished goods units gives me what? The value of closing stock of finished goods. Sir, what about opening stock of finished goods? Opening stock of finished goods are the units of last year, so that represents closing stock of last year or closing stock of finished goods of last period. Closing stock of finished goods of last period, those units were valued at last year's cost of production but not at this year cost of production. Am I right or wrong? So అలాంటప్పుడు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ మనం ఎక్కడ వాల్యూ చేయాలి, కరెంట్ ఇయర్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూ చేయాలి. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ ఇస్ వాల్యూడ్ ఎట్ లాస్ట్ ఇయర్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఎస్. మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర వాల్యూ చేసినప్పుడు ఆ కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమేమి ఉంటాయి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఉంటుంది. ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అంటే అబ్జార్బ్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్. ఈ అబ్జార్బ్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఏమేమి ఉంటాయి సార్? వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఉంటుంది, ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఉంటుంది. డూ యు నో దట్? సో మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో, అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఉంటుంది, ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఉంటుంది. అంటే ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్లూడ్స్ వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అంటే నేను క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ ఎప్పుడైతే కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర వాల్యూ చేస్తానో అందులో ఏమేమి తీసుకుంటున్నాను? బోత్ వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. నౌ లుక్ ఎట్ ద స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ మార్జినల్ కాస్టింగ్. This is what the format. Sales minus variable cost contribution అలా కాదు. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ అనేది అరైవ్ అవ్వడం కోసం మనం ఏం చేస్తాం అంటే వేరియబుల్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అరైవ్ అవుతాం. వేరియబుల్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే అన్ని వేరియబుల్ కాస్ట్ కన్సిడర్ చేస్తాం. ఏమేమి వస్తాయి సార్? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్. ఐల్ గెట్ వాట్? వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అరైవ్ అయ్యేటప్పుడు ఎక్కడా కూడా నేను ఏం తీసుకోలేదు, ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ తీసుకోలేదు. అవునా కాదా? ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఏం తీసుకోలేదు. అప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ లెస్ చేస్తాను. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ ఇక్కడ కూడా ఎక్కడ వాల్యూ చేస్తాం? కరెంట్ ఇయర్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాకపోతే దే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఓన్లీ వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మాత్రం ఉంటుంది. సో వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ వాల్యూ చేసి అప్పుడు డిడక్ట్ చేస్తే మనకు వచ్చేది వేరియబుల్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. తర్వాత వేరియబుల్ అడ్మిన్ ఓవర్ హెడ్, వేరియబుల్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ యాడ్ చేసి టోటల్ చేసి ఇవన్నీ యాడ్ చేస్తే వాటిని సేల్స్ నుంచి మనం ఏం చేయాలి? లెస్ చేయాలి. లెస్ చేస్తే వచ్చేది ఏంటి? కాంట్రిబ్యూషన్. అంటే ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే మీనింగ్ ఏంటమ్మా? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. లెస్ చేస్తే నాకు వచ్చేది ఏంటి? కాంట్రిబ్యూషన్.
ఈ కాంట్రిబ్యూషన్ నుంచి మనం ఏం డిడక్ట్ చేస్తాం? ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తాం. దెన్ ఐల్ గెట్ వాట్? ప్రాఫిట్. అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటంటే సార్, ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఏంటమ్మా? ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ఫిక్స్డ్ అడ్మిన్ ఓవర్ హెడ్, ఫిక్స్డ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. టిఓహెచ్ అంటే ఏదో సబ్జెక్ట్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అది ఎఫ్ఓహెచ్. క్లియర్? డిడక్ట్ చేస్తే వచ్చేది ఏంటి? ప్రాఫిట్ యాజ్ పర్ మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్. ఏంటి సార్ డిఫరెన్స్ అంటే రెండింటికి? అబ్జార్ప్షన్ కాస్ట్ అండ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో బోత్ వేరియబుల్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో ఓన్లీ వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ లెస్ చేసేటప్పుడు మీరు రాసేటప్పుడు వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ లో అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్ అనేది రాయము. అలాగే ఇక్కడ కూడా మీరు రాసేటప్పుడు ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అన్నాం. యాక్చువల్ రాస్తారు, అబ్జార్బ్ రాస్తారు సార్ అంటే యాక్చువల్లే. అబ్జార్ప్షన్ అనే నెంబర్ ఎక్కడ రాదు? మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ లో రాదు. అబ్జార్ప్షన్ అనే నెంబర్ ఎక్కడ మాత్రం వస్తుంది? అబ్జార్ప్షన్ కాస్ట్ షీట్ లో. సింపుల్ గా చెప్పాలంటే కాస్ట్ షీట్ లో వస్తుంది. కాస్ట్ షీట్ లో రాసే ప్రతి ఓవర్ హెడ్ అబ్జార్బ్ నెంబరే. మార్జినల్ కాస్టింగ్ లో రాసే ప్రతి ఓవర్ హెడ్ యాక్చువల్ నెంబరే. ఇస్ ఇట్ క్లియర్? ఓన్లీ యాక్చువల్ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అని ఇచ్చే చూడండి. ప్రాఫిట్ యాజ్ పర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ నుంచి ప్రాఫిట్ యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్ అరైవ్ అవ్వాలంటే ఓవరాల్ అండర్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ మనం అడ్జస్ట్ చేయాలి. యూనో మీ అందరికీ తెలుసు, ఓపెనింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ డిక్రీజ్ అయింది, ఓపెనింగ్ స్టాక్ డిక్రీజ్ అయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. There is an inverse relationship between opening stock and profit because opening stock is an expenditure item, right or wrong? Closing stock increase అయితే profit increase అయింది, closing stock decrease అయితే profit decrease అయింది. There is a direct relationship between closing stock and profit because closing stock is a credit side item, revenue item, trading account. అవునా కదా? ఇప్పుడు మీకు అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో స్టాక్ హై వాల్యూ ఉంటుందా? మార్జినల్ కాస్టింగ్ లో స్టాక్ హై వాల్యూ ఉంటుందా? అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో. ఎందుకంటే బోత్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటాం కదా, కదా? అంటే అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో మనకి కంపల్సరీగా ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ ఎలా వాల్యుయేషన్ జరిగినట్టు? హై వాల్యూ జరిగినట్టు, లో వాల్యూ జరిగినట్టు? హై వాల్యూ. దాన్ని ఓవర్ వాల్యుయేషన్ అంటారు కదా. మరి ఆ ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ ని ప్రాఫిట్ యాజ్ పర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ అడ్జస్ట్ చేస్తే ప్రాఫిట్ యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది సార్ అంటే ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యుయేషన్ ఎక్కడ జరిగింది? అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో. ఓవర్ వాల్యుయేషన్ ఎక్కువ జరిగింది కాబట్టి, అంటే వాల్యుయేషన్ ఎక్కువ జరిగింది కాబట్టి, ఓవర్ వాల్యుయేషన్ జరిగింది కాబట్టి ప్రాఫిట్ ఏమి ఉండొచ్చు? అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో డిక్రీజ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి రక్షణ ప్రాఫిట్ మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. అర్థమవుతుందా? తర్వాత ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. క్లోజింగ్ స్టాక్ ఓవర్ వాల్యుయేషన్ జరిగింది క్లోజింగ్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో. ఓవర్ వాల్యుయేషన్ జరిగిందంటే మనకి క్లోజింగ్ స్టాక్ ప్రాఫిట్ ఎక్కువ చూపించారు. ప్రాఫిట్ ఎక్కువ చూపించారు కదా, దాన్ని మనం ఏం చేయాలి? ఎస్ చేయాలి. టు గెట్ వాట్? ప్రాఫిట్ యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. ప్రాఫిట్ వాల్యూమ్ చార్ట్ ఇచ్చాడు జనరల్ గాను. ప్రాఫిట్ వాల్యూమ్ చార్ట్ జనరలీ ఈ పాయింట్ మీరు చూసుకోండి. ఇంకా ప్రాఫిట్ వాల్యూమ్ చార్ట్ జస్ట్ థియరిటికల్ పార్ట్. అది ప్రాఫిట్ గ్రాఫ్ ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ సేల్స్ లైన్ అండ్ టోటల్ కాస్ట్ లైన్ రిప్రజెంట్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్, రైట్? ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ద్వారా ఫామ్ అయ్యే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో అది పాయింట్ రీచ్ అయిన తర్వాత ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ హైయర్ గా ఉండాలి అంటే కంపల్సరిగా మన సేల్స్ కానీ మన టోటల్ కాస్ట్ కానీ, టోటల్ కాస్ట్ తగ్గాలి, సేల్స్ లైన్ ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు లైన్ ఏమవుతుంది మనకి? ఇదే ఈక్వేషన్ లో లైన్ ఇలా మనకి టోటల్ కాస్ట్ వచ్చి కొంచెం బెండ్ అవుతుంది, సేల్స్ లైన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అయ్యి ప్రాఫిట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. జనరల్ గా ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర సేల్స్ లైన్ అండ్ టోటల్ కాస్ట్ లైన్ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ ని మనం ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ హై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మనకి సేల్స్ వాల్యూ హైయెస్ట్ ఉండి టోటల్ కాస్ట్ లీస్ట్ ఉన్నప్పుడు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మీ ఫిక్స్డ్ కాస్ట్ తగ్గాలి, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తగ్గాలి, సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి. అవునా కాదా? అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏం జరుగుతుంది? ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీ ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరగడం అంటే కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవ్వడమే. అర్థమవుతుందా? I can say more angle of incidence means more contribution, more profit. Is it clear? Yes. The angle shows the rate at which the profit is earned once the break-even point is reached. The wider the angle, the greater is the rate of earnings of profit. The angle of incidence is dependent on change in selling price and variable cost per unit. ఈ రెండింటిలో ఏం చేంజ్ అయినా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ చేంజ్ అవుతుంది. ఈ రెండింటిలో ఏ చేంజ్ అయినా పీవీ రేషియో కూడా చేంజ్ అవుతుంది. అవునా కాదా? ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ చేంజ్ అవుతుందంటే దాని మీనింగ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ రెండింటిలో ఏదో ఒకటి చేంజ్ అవుతున్నట్టు. ఆ రెండింటిలో ఏదో ఒకటి చేంజ్ అవుతుందంటే పీవీ రేషియో చేంజ్ అవుతున్నట్ట కాదా? కెన్ ఐ సెలెక్ట్ దిస్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ చేంజింగ్, పీవీ రేషియో విల్ చేంజ్. Is that clear? Yes.
start with the problems. ఒక ప్రాబ్లం ఉందమ్మా, సాల్వ్ చేద్దాం. సింపుల్ డైరెక్ట్ ప్రాబ్లం. చిన్న ప్రాబ్లం ఇచ్చాను జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. A Limited maintains a margin of safety of 37.5% with an overall contribution to sales ratio of 40%. You know MOS percentage ఎంత అంట? 37.5%. PV ratio, contribution to sales ratio అంటే PV ratio కదా, ఎంత పర్సెంటేజ్? 40%. Its fixed cost amounts to calculate the following: break even sales, total variable cost, current profit, new margin of safety if the sales increases by 7.5%. What do you say? Yes, break even sales formula. You know what is the formula for break even sales? Fixed cost by PV ratio. Do you know the fixed cost? 5 lakhs. PV ratio and this are 40%. 5 lakhs by 40% అయింది 12,50,000. వాడైతే వేసాడు మీరైతే మీ ఫార్ములా వేసి సాల్వ్ చేయండి, అర్థమవుతుందా? ఎస్, నెక్స్ట్ ఏంటి? టోటల్ సేల్స్ అనేది మనకు ఎలా వస్తుంది? బ్రేక్ ఈవెన్ సేల్స్ ప్లస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. ఆల్రెడీ బీఈపీ సేల్స్ మనకు తెలుసు ఎంత? 12,50,000. సో బీఈపీ డివైడ్ బై సేల్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత? యాక్చువల్లీ బీఈపీ ఎంత? 12,50,000. అది ఎంత పర్సెంటేజ్ టోటల్ సేల్స్ అంటే మనకు తెలియదు, కానీ ఎంఓఎస్ బై సేల్స్ ఎంత పర్సెంటేజ్ చెప్పండి? ఎంఓఎస్ బై సేల్స్ 37.5% అన్నప్పుడు బ్యాలెన్స్ సేల్స్ బీఈపీ సేల్సే కదా. అప్పుడు బీఈపీ బై సేల్స్ బ్యాలెన్స్ పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్? 62.5%. ఇప్పుడు ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ ఏమొస్తుంది? టోటల్ సేల్స్. ఐ కెన్ సే సేల్స్ ఇస్ ఈక్వల్ టు 12,50,000 డివైడ్ బై 62.5%. ఎంత చూడండి? 20. What is this? 20 lakhs total sales. Next please, variable cost. Yes, PV ratio apply చేస్తే contribution to sales ratio 40% అప్పుడు variable cost ratio 60% కదా. సేల్స్ మీద 60% అప్లై చేస్తే వేరియబుల్ కాస్ట్ వస్తుంది ఎంత? 20 lakhs into 60%, 12 lakhs. నెక్స్ట్ కరెంట్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఎంఓఎస్ ఇంటూ PV రేషియో చేస్తే వచ్చేస్తుంది. కరెంట్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు ఎంఓఎస్ ఎంత? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ పర్సెంటేజ్ 37.5%. 20 lakhs into 37.5% into 40%. Apply it. 20 lakhs into 37.5% into 20 lakhs into 37.5% into 40%. 3 lakhs వచ్చిందా లేదా? వాడు ఏం చేస్తారంటే సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తాడు అంతే, ఏదైనా ఒకటి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే. నెక్స్ట్ న్యూ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ది సేల్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ బై 7.5%. అదేంటి? న్యూ సేల్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే 7.5%, న్యూ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అడుగుతున్నాడు. న్యూ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎందుకు అడగట్లేదు? ఎందుకంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫిక్స్డ్ కాబట్టి. అర్థమవుతుందా? మరి ఎలా వస్తుంది సార్ న్యూ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ? సేల్స్ ఇంక్రీజ్ చేయండి, వచ్చిన టోటల్ సేల్స్ నుంచి ఎగ్జిస్టింగ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ లెస్ చేయండి. ఎగ్జిస్టింగ్ సేల్స్ ఎంత? 20 lakhs ఇంటూ 107.5% మల్టిప్లై చేయండి, 21,50,000. అందులో నుంచి బ్రేక్ ఈవెన్ పాయింట్ 12,50,000 లెస్ చేయండి, 9 lakhs వస్తుంది. వాట్ ఇస్ దిస్? న్యూ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఆల్వేస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ విల్ చేంజ్, రైట్ ఆర్ రాంగ్? With this the chapter marginal costing is completed. Right, the next chapter standard costing. Okay, the next chapter is standard costing. See, please read these charts on your own. ఇవంతా థియరిటికల్ పార్ట్, నేను చదివినా మీరు డెఫినెట్లీ మీరు చదివితేనే గుర్తుంటాయి, రైట్? హలో, what do you say? బట్ ఇందులో మీకు వేరియన్స్ అనాలిసిస్లో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియన్సెస్ గురించి ఇచ్చా చూడండి. టోటల్ సేల్స్ వేరియన్స్, టోటల్ కాస్ట్ వేరియన్స్. మన ఫోకస్ అంతా దేని మీద? టోటల్ కాస్ట్ వేరియన్స్ మీద. అందులో ఏమేమి ఉంటాయి? మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, లేబర్ కాస్ట్ వేరియన్స్, ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ కూడా మళ్ళీ ఏముంటాయి? వేరియబుల్, ఫిక్స్డ్. ఓకే, సో మెటీరియల్ వేరియన్సెస్లో మెటీరియల్ ప్రైస్, యూజెస్, and again usage variance is classified into mix and yield variances. Labor variances lo labor rate, efficiency, idle time variance. Again labor efficiency variance is classified into labor mix and yield variances. Variable overhead variances are two variances, expenditure and efficiency variance. Fixed overhead variances are two variances, expenditure and volume. Again volume variance is classified into efficiency, capacity, calendar, right? Let me start with all variances. అలాగే వేరియన్సెస్ లో కంట్రోలబుల్ వేరియన్సెస్ ఉంటాయి, అన్కంట్రోలబుల్ వేరియన్స్ ఉంటాయి. ఏ వేరియన్సెస్ అయితే మన డెసిషన్స్తో కంట్రోల్ చేయగలము, దోస్ వేరియన్సెస్ ఆర్ కంట్రోలబుల్ వేరియన్సెస్. ఈవెన్ దో మనం ఏం చేంజ్ చేసినా కూడా మనం ఆ వేరియన్స్ని కంట్రోల్ చేయలేకపోతే దట్ వేరియన్స్ విల్ బి అన్కంట్రోలబుల్ వేరియన్స్. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వేరియన్సెస్లో 2 types వస్తాయి, ఒకటి ఫేవరబుల్ వేరియన్స్, ఇంకొకటి అడ్వర్స్ వేరియన్స్. ఫేవరబుల్ వేరియన్స్ అంటే పాజిటివ్, అడ్వర్స్ వేరియన్స్ అంటే నెగిటివ్. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే
Favorable variance ante such variance will increase your profit. Adverse variance means such variance will reduce your profit. Is it clear? Yes. Yes. Now let me go for the material variances, the first variances. You know, ఈ స్టాండర్డ్ కాస్టింగ్ చాప్టర్లో మేజర్ పాయింట్ ఏంటంటే ముందు మీకు ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఆ ఫార్ములాస్లో ఉండే ప్రతి టర్మ్ గురించి క్లారిటీగా మీకు తెలిసి ఉండాలి. తర్వాత ఆ ఫార్ములాస్లో ఉండే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాబ్లంలోంచి డిరైవ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయడం రావాలి. అంటే ప్రాబ్లంలోంచి డేటాని గ్యాదర్ చేయడం ఇంకొక ఆర్ట్. తర్వాత వాటిని టేబుల్స్లో ప్రాసెస్ చేస్తే మీకు ఆన్సర్స్ వస్తాయి. సో స్టెప్ 1 మీరు ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి. స్టెప్ 2 ఇందులో ఉండే ప్రతి టర్మ్ని మీరు అండర్స్టాండ్ చేసుకుని ఉండాలి. స్టెప్ 3 ప్రాబ్లంలో ఉండే డేటాని ఈ ఫార్ములా సెట్కి మ్యాచ్ అయ్యేటట్టు డేటాని అక్వైర్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మాత్రం ఆన్సర్స్ వస్తాయి. జస్ట్ బికాజ్ మీకు ఫార్ములాస్ వచ్చినంత మాత్రాన స్టాండర్డ్ కాస్టింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఎస్. నౌ మెటీరియల్ వేరియన్సెస్ కంప్యూటేషన్ టేబుల్. ఫస్ట్ స్టెప్ కంప్యూటేషన్ టేబుల్. కంప్యూటేషన్ టేబుల్లో మొత్తం 3 కాలమ్స్ ఉంటాయి. కాలమ్ నెంబర్ 1, 2 and 3. ఫస్ట్ కాలమ్ SQ into SP. కాలమ్ నెంబర్ 2 AQ into AP. కాలమ్ నెంబర్ 3 AQ into AP. Repeat. What is the first column? Yes. AQ into SP. పైన ఒకటి రాసాం, కింద ఒకటి పడింది. Tell me, what is column number 1? SQ into SP. Column number 2 AQ into AP. Everybody should respond. First column SQ into SP. Column number 2 AQ into AP. Column number 3 AQ into SP. మీరు ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు ఈ ఫార్ములాస్ మీకు బాగా గుర్తుంటాయి. ఓకే. నౌ ఈ 3 కాలమ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ మీన్స్ 1 minus 2. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ మీన్స్ 3 minus 2. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ మీన్స్ 1 minus 3. గాట్ ఇట్? చిన్న పాయింట్స్ మనం మాట్లాడుకుంటే కనుక మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే SQ into SP minus AQ into AP అని చెప్పొచ్చు. ఇందులో SQ అంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. మీ యాక్చువల్ అవుట్పుట్కి యాజ్ పర్ స్టాండర్డ్ ఎంత క్వాంటిటీ అయితే కన్జ్యూమ్ చేయాలో దాన్ని మనం స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ అంటాం. అండ్ ద ప్రైస్ అట్ విచ్ వీ షుడ్ బై ద రా మెటీరియల్. ఏ ప్రైస్ దగ్గర అయితే మీరు పర్చేస్ చేయాలో రా మెటీరియల్ దాన్ని స్టాండర్డ్ ప్రైస్ అంటాం. SQ into SP రిప్రజెంట్స్ స్టాండర్డ్ మెటీరియల్ కాస్ట్. ఇస్ ఇట్ క్లియర్? AQ అంటే యాక్చువల్ క్వాంటిటీ కన్జ్యూమ్, యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్. AP మీన్స్ యాక్చువల్ పర్చేస్ ప్రైస్ ఆఫ్ ద రా మెటీరియల్. AQ into AP అంటే యాక్చువల్ మెటీరియల్ కాస్ట్. వాట్ వాస్ దట్? యాక్చువల్ మెటీరియల్ కాస్ట్. స్టాండర్డ్ మెటీరియల్ కాస్ట్ కి యాక్చువల్ మెటీరియల్ కాస్ట్ కొన్ని డిఫరెన్స్ ని మనం మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? yes. Next one is what? Price variance. Price variance is the difference between third and second. You look at the formula. You please look at the formula. AQ into AP is the second column. Third column AQ into SP. 3 minus 2 అంటున్నాను. థర్డ్ అండ్ సెకండ్ కాలమ్ లో కామన్ టర్మ్ AQ, రైట్? మరి చేంజింగ్ టర్మ్ ఏంటి? ప్రైస్. దట్స్ వై దిస్ ఇస్ నోన్ యాజ్ వాట్? ప్రైస్ వేరియన్స్. దట్ టు ఆ ప్రైస్ వేరియన్స్ లో 3 minus 2 అంటే AQ into SP minus AQ into AP. అందులో AQ కామన్ తీస్తే మనకు వచ్చేది ఏంటి? SP minus AP. వాట్ డు యు సే? See, it is a difference between standard price and actual price. ఏ వేరియన్స్ అయినా సరే కంపల్సరీగా ఈ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే స్టాండర్డ్ మైనస్ యాక్చువల్. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అంటే స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్. మెటీరియల్ యూజెస్ వేరియన్స్ లో స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ వస్తుంది. విల్ ప్రూవ్ ఇట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో హియర్ క్వాంటిటీ ఇస్ సేమ్, ప్రైస్ ఇస్ డిఫరెంట్. దట్స్ వై ద డిఫరెన్స్ బిట్వీన్ థర్డ్ అండ్ సెకండ్ కాలమ్ రిప్రజెంట్స్ వాట్? మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. నౌ మెటీరియల్ యూజెస్ వేరియన్స్ 1 minus 3. 1 minus 3 అంటే SQ into SP minus AQ into SP. For 1 and 3, the common term is what? Price. The changing term is what? Quantity. The first column represents SQ. The third column represents AQ. But నిజంగా ఒరిజినల్ గా మనం కానీ ఫార్ములా డిఫైన్ చేస్తే ఏమొస్తుంది మనకి? SQ into SP. I mean, simple. SQ minus AQ into SP వస్తుంది. Am I right or wrong? అంటే ఇప్పుడు ఏం డిఫరెన్స్? క్వాంటిటీ డిఫరెన్స్. క్వాంటిటీ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ వేరియన్స్ ఏమంటాం? మెటీరియల్ యూజెస్ వేరియన్స్ అంటాం. SQ minus AQ. SQ is standard quantity for actual output. AQ is actual quantity for actual output. Have you observed one thing? Even for this variance also, uses variance, the difference is standard minus actual. Am I right or wrong? So in case of multiple raw materials, you can find 4 columns along with material column. Step number 1, computation table. Multiple raw materials ki mundu మనం మెటీరియల్ రాయాలి. A, B, C or X, Y, Z like that. Columns will be 4. What are the 4 columns? First 3 columns same. Fourth column ఒకటే చేంజ్ అవుతుంది. ఏంటి సార్? కాలమ్ నెంబర్ 1 SQ into SP. కాలమ్ నెంబర్ 2 AQ into AP. కాలమ్ నెంబర్ 3 AQ into SP. కాలమ్ నెంబర్ 4 that is not RQ, that is RAQ. What is this?
RAQ into SP. Again repeated, column number 1, SQ into SP, column number 2, AQ into AP, column number 3, AQ into SP, column number 4, RAQ into SP. Where RAQ is revised actual quantity, that is actual quantity in standard mix. Me actual quantity in standard mix ratio lo separate chese danne RAQ antam. For example, standard mix of A and B, standard mix of A and B is 60%, 40%. Then మీరు టోటల్ యాక్చువల్ క్వాంటిటీ అరైవ్ అయిన తర్వాత ఆ యాక్చువల్ క్వాంటిటీని స్టాండర్డ్ మిక్స్లో సపరేట్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ అంటాం. రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ ఇస్ ఆల్సో నోన్ యాజ్ RSQ. టెక్నికల్లీ ఇలా కూడా పిలుస్తారు, రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ అంటారు. రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ అంటే మీరు రివైజ్ చేసే స్టాండర్డ్ క్వాంటిటీని కాదు, దేని రివైజ్ చేస్తారు? యాక్చువల్ క్వాంటిటీని రివైజ్ చేస్తారు. కానీ ఏ మిక్స్లో? స్టాండర్డ్ మిక్స్లో. దట్స్ వాట్ RAQ ఆర్ RSQ. ఫార్ములా ఫార్ములా అంటే మీరు ప్రపోర్షనల్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? In case of multiple raw materials, material variances, 1 minus 2 material cost variance, 3 minus 2 material price variance, 1 minus 3 material uses variance. అంతవరకు అందరికీ తెలిసిందేగా? Again uses variance is classified into 2, material mix variance, material yield variance. Material mix variance is the difference between, see, I don't write the 4 minus 3, right? 4 minus 3 is the material mix variance. 1 minus 4 is material yield variance. Are you following my words? Sir, material mix variance formula 4 minus 3. 4 minus 3 ante enti? RAQ into SP minus AQ into SP. You know the common term is SP. Then the formula will be RAQ minus AQ into SP. RAQ minus AQ into SP. Now observe one thing. Sir, what is the changing term here? Price is not different, same standard price. Am I right or wrong? రెండు చోట్ల స్టాండర్డ్ ప్రైస్ కదా ఉంది. క్వాంటిటీ సేమా డిఫరెంటా? సేమ్. RAQ అన్న AQ అన్న టోటల్ AQనే. కాకపోతే RAQ అనేది యాక్చువల్ క్వాంటిటీ ఇన్ స్టాండర్డ్ మిక్స్, AQ అనేది యాక్చువల్ క్వాంటిటీ ఇన్ యాక్చువల్ మిక్స్. మిక్స్ ఇస్ డిఫరెంట్ బట్ నాట్ ద టోటల్ క్వాంటిటీ. అప్పుడు RAQలో ఏముంటుంది మనకి? యాక్చువల్ క్వాంటిటీ ఇన్ స్టాండర్డ్ మిక్స్ అంటే ఇది స్టాండర్డ్ మిక్స్, ఇది యాక్చువల్ మిక్స్. So the difference between standard mix and actual mix represents material mix variance. Is it clear? Yes. Material yield variance ante 1 minus 4 SQ minus RAQ into SP. Simply speaking, 1 minus 4 is your material yield variance. Adi mana SQ minus RAQ into standard price. Adega ichindi vaadu ikkada just gurtu pettukondi, adi analysis baga ekku untundi. Yes. Now tell me material variances. Yes. In case of single raw material, column number 1. You don't need to remember this. ఈ కాలమ్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫస్ట్ కూడా వచ్చేస్తుందిగా. చెప్పండి ఒకసారి. కాలమ్ నెంబర్ 1 మెటీరియల్. ఎస్, కాలమ్ నెంబర్ 1 SQ into SP. కాలమ్ నెంబర్ 2 AQ into AP. కాలమ్ నెంబర్ 3 AQ into SP. కాలమ్ నెంబర్ 4 RAQ into SP. Where RAQ is equal to actual quantity in standard mix, material cost variance 1 minus 2, price variance 3 minus 2, usage variance 1 minus 3. Again material usage variance is classified into 2 parts. Material mix variance 4 minus 3. Material yield variance 1 minus 4. Got it? This material variances were completed. You know this one also you have to remember. Material cost variance is equal to material price variance plus material usage variance. Right? ఒకసారి material variances చూసుకోండి. Next one, labor variances. Single category of labor. In case if you have only one category of labor, this is what the computation table. Column number 1 SH into SR. Column number 2 AH into AR. Column number 3 AH into SR. Where SH is standard hours for actual output, the time allowed for actual output. Simply speaking, right? AH is actual hours for actual output. SR is standard rate. AR is actual rate, actual wage rate and standard wage rate. Is it clear? You know standards అనేవి ఎప్పుడు వాడే ఇస్తాడు. ఇన్పుట్ అవుట్పుట్, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే ఎంత అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ యూస్ చేస్తే ఎంత క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలనేది వాడు స్టాండర్డ్ ఇస్తాడు. ఆ స్టాండర్డ్ బేసిస్ మనం SQ కానీ మెటీరియల్ వేరియన్సెస్ లో, లేబర్ వేరియన్సెస్ లో SH కానీ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్? నౌ లేబర్ వేరియన్సెస్, క్యాలిక్యులేషన్ ఆఫ్ లేబర్ వేరియన్సెస్. లేబర్ కాస్ట్ వేరియన్స్ 1 minus 2. లేబర్ efficiency variance, sorry, labor rate variance 3 minus 2. Labor efficiency variance 1 minus 3. Same material variances laga ఇది కూడా. Yes, tell me step number 1 computation table. Tell me the column number 1. Column number 2 AH into AR. Column number 3 AH into SR. Material cost, sorry, labor cost variance 1 minus 2. Labor rate variance 3 minus 2. Labor efficiency variance 1 minus 3.
మల్టిపుల్ కేటగిరీ ఆఫ్ లేబర్ వర్కర్స్ ఉన్నప్పుడు స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అని చెప్పి కేటగిరీస్ ఉన్నప్పుడు మీరు 4 కాలమ్స్ డిఫైన్ చేయాలి. ఏంటి ఆ 4 కాలమ్స్? SH into SR కాలమ్ నెంబర్ 1, కాలమ్ నెంబర్ 2 AH into AR, కాలమ్ నెంబర్ 3 AH into SR. అక్కడ వరకు సేమ్ కాలమ్స్. కాలమ్ నెంబర్ 4 RAH into SR. అంటే యాక్చువల్ అవర్స్ ని స్టాండర్డ్ మిక్స్ లో కన్వర్ట్ చేయాలి. అవునా కాదా? అప్పుడు లేబర్ వేరియన్సెస్ వస్తాయి. లేబర్ వేరియన్స్, లేబర్ కాస్ట్ వేరియన్స్ 1 minus 2, రేట్ వేరియన్స్ 3 minus 2, లేబర్ రేట్ ఎఫిషియన్సీ వేరియన్స్ 1 minus 3. Again efficiency variance is classified into 2 variances. Labor mix variance 4 minus 3, right or wrong? Labor yield variance 1 minus 4, just like material variances. Is it clear? Labor cost variance is equal to labor rate variance plus labor efficiency variance. Labor efficiency variance is equal to labor mix variance plus labor yield variance. ఈ రెండు యాడ్ చేసాక లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ వచ్చేది. అవునా కదా? ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లేబర్ వేరియన్సెస్ ఇన్ కేస్ ఆఫ్ ఐడియల్ టైం. ఐడియల్ టైం ఉన్నప్పుడు వేరియన్సెస్ కంప్యూటేషన్ టేబుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఏంటది? కాలమ్ నెంబర్ 1 SH into SR, కాలమ్ నెంబర్ 2 AH into AR, కాలమ్ నెంబర్ 3 IH into SR, కాలమ్ నెంబర్ 4 AHW into SR. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది రెగ్యులర్ కాలమ్ నెంబర్ 3. AHW ప్లస్ IH అంటే అసలు AHW అంటే ఏంటి సార్? యాక్చువల్ అవర్స్ వర్క్. అది ఎలా వస్తుంది? AH లోంచి IH డిడక్ట్ చేస్తే AHW వస్తుంది. అంటే ఫార్ములా ఏంటి? AHW is equal to AH minus IH. ఫ్రమ్ దట్ AH is equal to ఏమని చెప్పొచ్చు? AHW plus IH అనొచ్చా లేదా? అంటే నిజానికి థర్డ్ అండ్ ఫోర్త్ కాలమ్స్ ఏంటి సార్ అంటే, థర్డ్ అండ్ ఫోర్త్ కాలమ్స్ మనం ఏమని చెప్పొచ్చు అంటే, ఎస్, థర్డ్ అండ్ ఫోర్త్ కాలమ్ లో మీరు ఏమని చెప్పొచ్చు అంటే, ఇక్కడ థర్డ్ అండ్ ఫోర్త్ కాలమ్ లో మనకి కామన్ టర్మ్ SR, రైట్? కానీ చేంజింగ్ టర్మ్ ఏంటి? IH AHW. IH ప్లస్ AHW అంటే నిజానికి ఏంటి? AH. అంటే రెగ్యులర్ థర్డ్ కాలమ్, థర్డ్ అండ్ ఫోర్త్ కాలమ్ ని సపరేట్ చేసాం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? వాట్ ఈస్ థర్డ్ కాలమ్? IH into SR. వాట్ ఈస్ ఫోర్త్ కాలమ్? AHW into SR. మళ్ళీ ఫిఫ్త్ యాజ్ యూజువల్. అప్పుడు ఈసారి రివైజ్ చేయాల్సిన వెయిట్ సార్ అంటే AHW ని రివైజ్ చేయాలి. ఎలా రివైజ్ చేయాలి? రివైజ్ యాక్చువల్ అవర్స్ ఇన్ విచ్ మిక్స్? స్టాండర్డ్ మిక్స్. నౌ టెల్ మీ వాట్ ఈస్ కాలమ్ నెంబర్ 1 SH into SR, కాలమ్ నెంబర్ 2 AH into AR, కాలమ్ నెంబర్ 3 IH into SR, కాలమ్ నెంబర్ 4 AHW into SR, కాలమ్ నెంబర్ 5 RAHW into SR. where IH is equal to idle hours, AHW is equal to actual hours work, RAHW is equal to revised actual hours work. That is actual hours worked in standard mix. Calculation of labor variances, you should remember this. ఈ స్టేట్మెంట్ కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. లేబర్ కాస్ట్ వేరియన్స్ 1 minus 2, లేబర్ రేట్ వేరియన్స్. సి రేట్ వేరియన్స్ అనగానే మనం 3 minus 2 అనకూడదు. ఎందుకు? థర్డ్ కాలమ్ ఇప్పుడు ఎన్ని కాలమ్స్ కింద సపరేట్ చేసాం? థర్డ్ అండ్ ఫోర్త్. అప్పుడు ఏమొస్తుంది మనకి? 3 plus 4 minus 2, దట్ ఈస్ లేబర్ రేట్ వేరియన్స్. ఆ తర్వాత ఐడియల్ టైం వేరియన్స్ అని ఒక సపరేట్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ కాలమ్ నెంబర్ 3, దట్ ఈస్ IH into SR. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ అంటే మీరు 1 minus 3 plus 4 అనకూడదు. ఎందుకంటే మనం సపరేట్ చేసిందే ట్రూ ఎఫిషియన్సీ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. అప్పుడు మీరు తీసుకోవాల్సిన AHW కానీ AH కాదు. అందుకోసం మనకి ఏంటి? లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ అంటే 1 minus 4, దట్ ఈస్ SH minus AHW. SH minus AHW represents true efficiency variance. ఎందుకంటే నాకు యాక్చువల్ అవర్స్ వర్క్డ్ కావాలి. ఇస్ ఇట్ క్లియర్? yes. So 1 minus 4 వేస్తే లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ వస్తుంది. అగైన్ విచ్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 వేరియన్సెస్, లేబర్ మిక్స్ వేరియన్స్ అండ్ లేబర్ yield వేరియన్స్. లేబర్ మిక్స్ వేరియన్స్ అంటే ఫార్ములా మిక్స్ వేరియన్స్ RAHW minus AHW. RAHW AHW ఎక్కడ ఉన్నాయి? 5 minus 4, that is labor mix variance. Labor yield variance అంటే 1 minus 5. Got it? Now tell me, labor cost variance 1 minus 2, labor rate variance 3 plus 4 minus 2, labor mix variance, wait, labor ideal time variance 3, IH into SR. మీరు ముందే ఫిక్స్ అయిపోతారు కదా ఆన్సర్. yes. Then labor efficiency variance 1 minus 4, which is again classified into labor efficiency variance. Labor efficiency variance 1 minus 4. Labor mix variance 5 minus 4. Labor yield variance 1 minus 5. Got it? Yes. With this, labor variances are completed. Please, sir, మీరు చూడండి formulas మొత్తం. Now the next variances are variable overhead variances. Variable overhead variances లో మనం ఫాలో అయ్యేది 3 steps. Step number 1, calculation of standard rates. SR per hour, BVO by BH. SR per unit, BVO by BO. SR rate, standard rate per unit, SR per hour into hours required per unit. సార్ ఇక్కడ BVO అంటే ఏంటి? లాస్ట్ లో ఇచ్చిన టర్మ్స్. ఓకే, BVO మీన్స్ బడ్జెటెడ్ వేరియబుల్ ఓవర్ హెడ్, AVO మీన్స్ యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్, BO మీన్స్ బడ్జెటెడ్ అవుట్పుట్, BH మీన్స్ బడ్జెట్ ఆస్ ఫర్ బడ్జెట్ అవుట్పుట్, AO మీన్స్ యాక్చువల్ అవుట్పుట్, SH మీన్స్ స్టాండర్డ్ ఆస్ ఫర్
standard hours for actual output అని రాసుకోండి క్లియర్ గా. Standard hours for actual output. Got it? SO means standard output for actual hours. Are you following? Now look at step number 1 again. Standard rate per hour, BVO by BH, budgeted variable overhead divided by budgeted hours. Standard rate per unit, budgeted variable overhead divided by budgeted output. Standard rate per unit, standard rate per hour into hours required per unit. తర్వాత కంప్యూటేషన్ టేబుల్కి వెళ్ళాలి. సి ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేస్తున్న రేట్స్ వేరియబుల్ ఓవర్హెడ్స్కి అర్థమవుతుందా? ముందే మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. కంప్యూటేషన్ టేబుల్, హౌ మెనీ కాలమ్స్ ఆర్? 3 కాలమ్స్. కాలమ్ నెంబర్ 1 SH into SR or AO into SR. Column number 2 AVO, actual variable overhead. Column number 3 AH into SR or SO into SR. Mostly third column లో మనం యూస్ చేసేది ఈ AH into SR. SO into SR వెరీ రేర్ గా యూస్ చేస్తాం. అర్థమవుతుందా? Yes. Now calculation of variable overhead variances. Variable overhead cost variance 1 minus 2. Variable overhead expenditure variance 3 expenditure variance 3 minus 2. This is not 1 minus 2. 3 minus 2. Variable overhead efficiency variance 1 minus 3. Got it? లేబర్ వేరియన్సెస్ లాగానే ఇది కూడా, కాకపోతే చూడండి ఒకసారి ఈ ఏవిఓని మనం ఏమని రాయొచ్చు? ఏహెచ్ ఇంటూ ఏఆర్ అని రాయచ్చా లేదా? హలో, అప్పుడు మీరు చూస్తే లేబర్ వేరియన్సెస్ లాగా ఉంటుంది ఇది కూడా సేమ్. 1 minus 2 వేరియబుల్ ఓవర్హెడ్ కాస్ట్ వేరియన్స్. 3 minus 2 జనరల్ ఏంటి మనకి లేబర్ వేరియన్సెస్లో రేట్ వేరియన్స్, కాకపోతే వేరియబుల్ ఓవర్హెడ్లో మాత్రం రేట్ బదులు ఎక్స్పెండిచర్ అంటాం. 1 minus 3 అంటే ఎఫిషియన్సీ వేరియన్స్ కదా లేబర్ వేరియన్సెస్లో, ఇక్కడ కూడా అంతే వేరియబుల్ ఓవర్హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఒక్కసారి రిపీట్ చేయండి. స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ రేట్స్. SR per hour ఫుల్గా చెప్పండి. బడ్జెటెడ్ వేరియబుల్ ఓవర్హెడ్ డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్. SR per unit, budgeted variable overhead divided by budgeted output. SR per unit, SR per hour into hours required per unit. How many columns are required in computation table? 3. Column number 1 SH into SR or AO into SR. Column number 2 AVO. Column number 3 AH into SR or SO into SR. Step number 3. Next, variable overhead cost variances. Variable overhead variances. Variable overhead cost variance 1 minus 2. Expenditure variance 3 minus 2. Efficiency variance 1 minus 3. Got it? Yes. Already terms గురించి మనం మాట్లాడుకున్నాం. Here చదివితే మీరు ఉన్నాయి కూడా మర్చిపోతారు, వదిలేసిన అవసరం. ఓకే, అంటే ఈ ఫార్ములాస్ కన్నా మీరు క్యాలిక్యులేట్ చేస్తేనే కొంచెం క్లారిటీ వస్తుంది. వినిపిస్తుందా? అవి మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వదిలేసాను ఇంకా. ఓకే, నెక్స్ట్ నోట్, ద యాక్చువల్ అవుట్పుట్ క్యాన్ బి ఈక్వల్ టు స్టాండర్డ్ అవుట్పుట్ ఇన్ ద absence ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టాండర్డ్ అవర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్. ఇది దేనికంటే ఎస్ఓ కోసం. ఎస్ఓ అనేది మీనింగ్ ఏంటంటే స్టాండర్డ్ అవుట్పుట్ ఫర్ యాక్చువల్ అవర్స్. ఇన్ కేస్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఎస్ఓ ఏవో రెండు ఈక్వల్ అనుకోవచ్చు. స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏమనుకోవచ్చు? ఎస్ఓ ఏవో రెండు ఈక్వల్ అనుకోవచ్చు. అది వెరీ రేర్ సిచ్యువేషన్. మీకు సమ్స్లో ఒక సమ్లో వస్తుంది ఎస్ఓ ఏవో రెండింటిని ఈక్వల్గా తీసుకునే సిచ్యువేషన్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. విత్ దిస్ వేరియబుల్ ఓవర్హెడ్ వేరియన్సెస్ వర్ కంప్లీటెడ్. గాట్ ఇట్? ఇది కొట్టేసేయండి, అవసరం లేదు. నౌ ఫిక్స్డ్ ఓవర్హెడ్ వేరియన్సెస్. వేరియబుల్ ఓవర్హెడ్ వేరియన్సెస్ లాగానే ఫిక్స్డ్ ఓవర్హెడ్ వేరియన్స్ లో కూడా 3 స్టెప్స్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ కాలమ్స్ ఎక్కువ. చూడండి ఒకసారి. స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ రేట్స్. మోర్ ఆర్ లెస్ అలాగే ఉంటాయి. SR per hour BFO by BH అంటే బడ్జెట్ ఫిక్స్డ్ ఓవర్హెడ్ డివైడ్ బై బడ్జెట్ అవర్స్. SR per unit BFO divided by BO, budget fixed overhead divided by budget output. SR per unit, SR per hour into hours required per unit. ఇంతకు ముందు BVO తీసుకున్నాగా, ఇక్కడ BFO తీసుకోవాలి. BFO అంటే budgeted fixed overhead. Computation table, there will be 5 columns here. Column number 1 SH into SR or AO into SR. Column number 2 AFO. Column number 3 BFO, BH into SR or BO into SR. Column number 4 AH into SR or SO into SR. Column number 5 PFO. PFO can be calculated like this: BFO into AD by BD or PH into SR. Better. What do you say?
ప్రతిదీ కూడా ఎస్ఆర్ 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 రాస్తే బెటర్ ఉంటుంది. ఓకే, now tell me again the columns. Column number 1 SH into SR or AO into SR. Column number 2 AFO. Column number 3 BFO, BH into SR or BO into SR. Column number 4 AH into SR or SO into SR. Column number 5 PFO, BFO into AD by BD or PH into SR. You know, look at the terms now. BFO means budget fixed overhead, AFO means actual fixed overhead, PFO means possible fixed overhead, AD means actual number of working days, BD means budget number of working days, PH means possible hours. Possible hours అంటే యాక్చువల్ వర్కింగ్ డేస్ క్యాలిక్యులేట్ చేసేది. యాక్చువల్గా BH అనేది బడ్జెట్ వర్కింగ్ డేస్ ఉంటుంది, అదే యాక్చువల్ వర్కింగ్ డేస్ కన్వర్ట్ చేసి అదే పాసిబుల్ అవర్స్ అవుతుంది. అంటే ఫార్ములా ఏంటి, PHకి BH ఇంటూ AD బై BD, BH ఇంటూ AD బై BD వేస్తే మీకు వచ్చేది PH. అది సబ్స్టిట్యూట్ చేసినా సరే ఫిఫ్త్ కాలమ్ వస్తుంది. నౌ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్హెడ్ వేరియన్సెస్. Fixed overhead cost variance 1 minus 2, right? Fixed overhead expenditure variance 3 minus 2. Fixed overhead volume variance 1 minus 3. 1 minus 3. అక్కడ 5 minus 3 అని పడింది. క్యాలెండర్ ఇచ్చాడండి, వాల్యూమ్ ఎక్కడ ఉంది? వాల్యూమ్ ఇవ్వలేదు మీకు. క్యాలెండర్ ఎఫిషియన్సీ కెపాసిటీ అగైన్ క్యాలెండర్ రిపీట్ అయింది. 1 minus 3 ఎక్కడ చూడండి, ఎఫిషియన్సీ కెపాసిటీ క్యాలెండర్ 5 minus 3 రిపీట్ అయిపోయిందిరా. వద్దు, నేను చార్ట్ ఇస్తాను చూడండి ఒకసారి. ఫిక్స్డ్ ఓవర్హెడ్ కాస్ట్ వేరియన్స్ 1 minus 2 which is classified into two variances. Fixed overhead expenditure variance. Fixed overhead expenditure variance formula 3 minus 2. Fixed overhead volume variance. Fixed overhead volume variance 1 minus 3, dear students. Okay, fixed overhead volume variance 1 minus 3, which is again classified into three variances. Fixed overhead efficiency variance, fixed overhead capacity variance, fixed overhead calendar variance. I can get all these variances by comparing different numbers. Actually SH, AH, PH and BH, right? SH ki AH ki difference efficiency, AH ki PH ki difference capacity, PH ki BH ki difference calendar, SH ki BH ki difference volume. Okay, కంప్లీట్ లాజికల్ అనాలిసిస్ రెగ్యులర్ క్లాస్ లో దొరుకుతుంది. ఇప్పుడైతే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి ఒకసారి, వాట్ ఇస్ ఆర్డర్? SH, AH, PH and then what? BH. SH, AH, PH, BH. SH, AH కి ఉన్న డిఫరెన్స్ ఎఫిషియన్సీ, కెపాసిటీ అంటే AH అండ్ PH, క్యాలెండర్ అంటే PH అండ్ BH. డైరెక్ట్ గా SH నుంచి BH కి వెళ్తే వాల్యూమ్ వేరియన్స్. ఆర్ యూ ఫాలోయింగ్? yes. now look at the variances. ఇప్పుడు SH, AH ఏ కాలంలో ఉన్నాయో చూసుకోండి. SH and AH. SH ఫస్ట్ కాలం, AH వచ్చి ఫోర్త్ కాలం. అంటే 1 minus 4 ఏంటి? ఎఫిషియన్సీ వేరియన్స్. తర్వాత AH, PH. AH ఇక్కడ ఉంది, PH ఎక్కడ ఉంది? ఫిఫ్త్ కాలం ఉంది. అంటే 4 minus 5 ఏంటి? కెపాసిటీ. ఇక్కడ PH ఉంది, నెక్స్ట్ BH థర్డ్ కాలం ఉంది. అంటే 5 minus 3 ఏంటి? క్యాలెండర్ వేరియన్స్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? చెప్పగలరా ఇప్పుడు? సో ఫిక్స్డ్ ఓవర్హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ అంటే 1 minus 4, కెపాసిటీ అంటే 4 minus 5, calendar ante 5 minus 3. got it? This is the way to calculate fixed overhead efficiency, capacity and calendar variances. got it? so with this ఈ చార్ట్ అయితే మీరు క్యాన్సిల్ చేసుకోండి, మీరు నేను రాసుకోండి. ఓకేనా? వేర్ BFO మీన్స్ బడ్జెట్, ఆల్రెడీ టర్మ్స్ మనం మాట్లాడుకున్నాగా. ఒక్కసారి కొంచెం కేర్ఫుల్గా స్టాండర్డ్ రేట్స్ డిఫైన్ చేసుకుని ఈ టర్మ్స్ డిఫైన్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఫిక్స్డ్ ఓవర్హెడ్ వేరియన్సెస్ క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఓకే సార్, ఫార్ములాస్ అన్ని చూసుకోండి. మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేద్దాం. 2 సమ్స్ ఉన్నాయి.
మొత్తం అన్ని వేరియన్సెస్ చూడండి. Now look at the problems. Problem number 1. For making 10 kgs of Semco, the standard material requirement is material A 8 kgs of material A 8 kgs, material B 4 kgs. Total ఎంతమ్మా 12 kgs మీరు కానీ ఇన్పుట్ చేస్తే 10 kgs ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయగలరు. సెమ్కో ఇస్ యువర్ అవుట్పుట్, రైట్? ఇది స్టాండర్డ్. అలాగే స్టాండర్డ్ రేట్స్ ఇచ్చాడు మెటీరియల్ ఏ అండ్ బికి. ఓకే, తర్వాత డ్యూరింగ్ ఏప్రిల్ 1000 kgs of Semco were produced. The actual consumption of material is as follows. This is what AQ of material A and AQ of material B and actual price of material A and actual price of material B. Calculate material cost variance, price variance and usage variance. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం కాలమ్స్ డిఫైన్ చేయాలి. ఇక్కడ స్టడీ మెటీరియల్ ఉన్న వేలో సొల్యూషన్ ఇచ్చాడు. మీరేం చేయాలి? కాలమ్స్ మీ ఓన్ వేలో డిఫైన్ చేయాలి. దానికి ముందు మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? స్టాండర్డ్ క్వాంటిటీ. చెప్తారా? క్యాలిక్యులేట్ చేస్తాను. ప్రాబ్లం నెంబర్ 1. First of all, I have to calculate standard quantity, right? Working note number 1. Calculation of SQ. Calculation of SQ. Tell me, what is the standard input output ratio table man vaadala? Avuna kada? Should use input and output. The standard says if you input 12 kgs of raw material, am I right or wrong? Can produce 10 kgs of output. Correct na? Actual output enta 1000 kgs of output produce చేయాలంటే ఎన్ని kgs of standard quantity కావాలి? SQ is equal to standard quantity for actual output, right? 1000 into 12 by 10, it will be 1200 kgs. ఏంటిది? SQ. దీన్ని ఏ రేషియోలో సపరేట్ చేయాలి? స్టాండర్డ్ మిక్స్ రేషియోలో. దెన్ SQ of material A is equal to 1200 into 8 by 12. 8 by 12 అనేది ఏ రేషియో? స్టాండర్డ్ మిక్స్ రేషియో, రైట్ ఆర్ రాంగ్? ఎంత వచ్చింది చూడండి. దెన్ SQ of material B. SQ of material B is equal to 1200 into 4 by 12. How much it is? 400. Now we got SQ and you know AQ and we can define RAQ. What do you say? Calculation of RAQ. నేను RAQ కూడా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. RAQ అంటే రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ. దట్ ఈస్ యాక్చువల్ క్వాంటిటీ ఇన్ స్టాండర్డ్ మిక్స్, రైట్? టోటల్ AQ ఎంత వాడు ఇచ్చాడు? మెటీరియల్ ఏ AQ ఎంత చెప్పండి నాకు ఫస్ట్. 750. మెటీరియల్ B AQ ఎంత? టోటల్ ఎంత? ఏ మిక్స్ లో ఉంది? యాక్చువల్ మిక్స్ లో ఉంది. నాకు ఏ మిక్స్ లో కావాలి? స్టాండర్డ్ మిక్స్ లో కావాలి. అప్పుడు RAQ ఆఫ్ మెటీరియల్ ఏ అంటే ఏం చేయాలి? 1250 into 8 by 12 స్టాండర్డ్ మిక్స్ రేషియోలో సపరేట్ చేయాలి. ఎంత? 833.33, రైట్? Then RAQ of material B. Material B 1250 into ఎంత? 416 point. ఇలా RAQ of material A and B ని మీరు సపరేట్ చేస్తే అప్పుడు కాలమ్స్ లో మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కంప్యూటేషన్ టేబుల్ లో కాలమ్ నెంబర్ 1 ఏంటి? వాడు యూ మిక్స్ అండ్ ఈల్డ్ అడగలేదు, అయినా సరే మీరు చేసుకుని చూడండి ఒకసారి. కాలమ్ నెంబర్ 1 SQ into SP అవైలబుల్ కాదా? కాలమ్ నెంబర్ 2 AQ into AP అవైలబుల్. కాలమ్ నెంబర్ 3 AQ into SB అవైలబుల్. కాలమ్ నెంబర్ 4 RAQ into SB. మనం RAQ తెలుసు కూడా, అవునా కదా? అలా సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 2 మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, 3 minus 2 మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, 1 minus 3 మెటీరియల్ యూజెస్ వేరియన్స్, 4 minus 3 మెటీరియల్ మిక్స్, 1 minus 4 మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్. కెన్ యూ డూ దట్? ఎస్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. ఇది ఓవర్ హెడ్స్ రిలేటెడ్ వేరియన్సెస్ అమ్మా. SV Limited has furnished the following data. Budgets actuals ఇచ్చాడు. Budgeted number of working days 25, actual number of working days 27. Budgeted production units 20,000, actual production units 22,000. ఇది BO అమ్మా. నెక్స్ట్ వన్ ఏంటి? AO. BFO తెలుసు, AFO తెలుసు మనకి, అవునా కదా? బడ్జెట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్, యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. బడ్జెట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ రేట్ ఈస్ 1 rupee per hour. దీన్ని మనం స్టాండర్డ్ రేట్ పర్ అవర్ కూడా అనొచ్చమ్మా, SR per hour అని చెప్పొచ్చు. In July, the actual hours worked were 31,500. What is this? AH. Calculate the following variances. Volume, expenditure, total overhead. మీకు కావాల్సిన వేరియన్సెస్ అన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదంతా డిస్కషన్ దేని గురించి? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ గురించి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. ఇప్పుడు మనకి తెలిసింది ఏంటమ్మా? స్టాండర్డ్ రేట్ పర్ అవర్, అంతేనా కదా? కాలమ్ నెంబర్ 1 ఏంటి? కాలమ్ నెంబర్ 1 AO into SR or SH into SR. Okay, we don't know the number SH, right? Hello? Yes.
ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా ఫుల్గానే ఉంది మనకి. సంథింగ్ ఇస్ మిస్సింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవో ఎంతమ్మా? 22,000. Fixed overhead cost variance. Fixed overhead, standard fixed overhead minus actual. That means absorbed factor fixed overhead minus actual fixed overhead. $30,000 by, yeah, we can calculate SR per unit, right? Okay, no issue. Now, you see, మీరు రెగ్యులర్ వేలో మీరు వెళ్ళిపోవచ్చు. ఏంటి? కాలమ్ నెంబర్ 1 AO into SR, కాలమ్ నెంబర్ 2 AFO, కాలమ్ నెంబర్ 3 BFO, కాలమ్ నెంబర్ 4 AH into SR. మనకి AH తెలుసు, SR తెలుసు కదా. కాలమ్ నెంబర్ 5 BFO into AD by BD. అన్ని అవైలబుల్గా ఉన్నాయా లేదా? ఇందులో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన 1 by 1 చూడండి ఒకసారి. స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ రేట్స్. SR per unit ఫార్ములా BFO divided by BO. BFO ఎంత? 20,000 divided by BO ఎంత? బడ్జెట్ అవుట్పుట్. సారీ, BFO ఎంత? 30,000. BO ఎంత? 20,000. 30,000 by 20,000 ఏంటి? SR per unit వస్తుంది 1.5. ఇప్పుడు నాకు కాలమ్ నెంబర్ 1 కావాల్సిన డేటా వచ్చేసినట్టేనా? AO ఎంత? 22,000. SR ఎంత per unit? 1.5. కెన్ యూ క్యాలిక్యులేట్ కాలమ్ నెంబర్ 1? కాలమ్ నెంబర్ 2 BAFO తెలుసా లేదా? కాలమ్ నెంబర్ 3 BFO తెలుసా లేదా? కాలమ్ నెంబర్ 4 AH into SR. AH వచ్చి 31,500, SR per unit వచ్చి 1 rupee per hour. సార్ బడ్జెట్ ఫిక్స్డ్ ఓవర్ రేట్ కదా ఇది. బడ్జెట్ ఫిక్స్డ్ ఓవర్ రేట్ అన్న స్టాండర్డ్ రేట్ పర్ అవర్ అన్న రెండు ఒకటే. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? కాబట్టి నా కాలమ్ నెంబర్ 4 కూడా క్యాలిక్యులేట్ చేయగలను. కాలమ్ నెంబర్ 5 PFO. BFO into AD by BD. BFO ఎంత? 30,000. AD ఎంత? 27. BD ఎంత? 25. అంటే ఏంటి? PFO is equal to 30,000 into 27 by 25. నెంబర్ ఎంత చెప్పండి నాకు? 22,400. సో ఈ నెంబర్స్ అన్ని తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు వేరియన్సెస్ అన్ని వచ్చేస్తాయి. 1 minus 2 ఫిక్స్డ్ ఓవర్హెడ్ కాస్ట్ వేరియన్స్, 3 minus 2 ఎక్స్పెండిచర్ వేరియన్స్, 1 minus 3 వాల్యూమ్ వేరియన్స్, కెపాసిటీ 1 minus ఫిక్స్డ్ ఓవర్హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ 1 minus 4, కెపాసిటీ వేరియన్స్ 4 minus 5, క్యాలెండర్ వేరియన్స్ 1 minus 5 minus 3. అగైన్ రిపీటింగ్, fixed overhead cost variance 1 minus 2, yes, expenditure variance 3 minus 2, volume variance 1 minus 3, efficiency variance 1 minus 4, capacity variance 4 minus 5, calendar variance 5 minus 3. Right or wrong? సో మీకు కావాల్సిన కాలమ్స్ అన్ని డిఫైన్ చేసుకుని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న ఆన్సర్స్ అసలు ఫాలో అవ్వకండి. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? yes. With this, the chapter standard costing is completed. In the next session we'll start with new chapter. Yes, new chapter, process costing. Please look at this process costing. You see, process costing ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుందంటే, ప్రాసెస్ కాస్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ మెథడ్ ఆఫ్ కాస్టింగ్, మెథడ్ ఆఫ్ అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్, మెథడ్ ఆఫ్ అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్. సి ఈ మెథడ్ ఎప్పుడు అప్లై చేస్తామంటే, వెన్ యువర్ రా మెటీరియల్ ఇస్ పాసింగ్ త్రూ మోర్ దెన్ వన్ ప్రాసెస్. మోర్ దెన్ వన్ ప్రాసెస్ ద్వారా కానీ మనం రా మెటీరియల్ పాస్ అయ్యి ఫైనల్గా ఫినిష్ ప్రోడక్ట్ వస్తే అప్పుడు మనం అప్లై చేసే మెథడ్ ఆఫ్ కాస్టింగ్ ఏంటి? ప్రాసెస్ కాస్టింగ్. In this method of costing, the output of one process becomes the input material for next process. The output of second process becomes the input material for third process. The output of final process represents your finished goods. Is it clear? That's what the point here. Listen, it is a method of costing to ascertain the cost of product. It is applicable where raw material passes through more than one process. Each process should be considered as an individual cost unit. ప్రతి ప్రాసెస్ ని ఒక ఇండివిజువల్ కాస్ట్ యూనిట్ లో కన్సిడర్ చేసి మనం కాస్ట్ అక్యుములేషన్ చేసి ఆ కన్సర్న్ ప్రాసెస్ అకౌంట్ లో మనం కాస్ట్ పర్ గుడ్ యూనిట్ అరైవ్ అవుతాం. ఓకే, ద అవుట్పుట్ ఆఫ్ వన్ ప్రాసెస్ బికమ్స్ ద ఇన్పుట్ ఆఫ్ అనదర్ ప్రాసెస్. యు సీ, ప్రాసెస్ అకౌంట్ సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్తున్నా చూడండి. కాస్టింగ్ ప్రొసీజర్ ఇన్ ప్రాసెస్ కాస్టింగ్. మెటీరియల్, ఎంప్లాయీ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్, ఇవన్నీ కూడా డైరెక్ట్గా ప్రాసెస్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. అర్థమవుతుందా? ఆ డిస్క్రిప్షన్ అంతా మీరు ఎంత చదివినా కూడా చెప్పేది ఒకటే పాయింట్. ఏంటిది? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్,
direct expenses and factory overhead or production overhead should be debited to process account. Treatment of normal loss, abnormal loss and abnormal gain. Normal loss, abnormal gain ఎలా కన్సిడర్ చేయాలి? See, ఇదంతా మనం డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to write one process account to understand this. Is it clear? Process account లో say for example if I am preparing process 1 account, మనం రాసే స్టాండర్డ్ కాలమ్స్ ఏంటంటే particulars, units, amount rupees, got it? Again particulars, units, and then what? Amount rupees. Debit all expenses. మీ ఎక్స్పెన్సెస్ అని డెబిట్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ రా మెటీరియల్ కాస్ట్ డెబిట్ చేయాలి. ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 యూనిట్స్ ఇన్పుట్ చేశారనుకోండి, దాని వాల్యూ రాయండి. దెన్ డైరెక్ట్ వేజెస్ డెబిట్ చేయండి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ డెబిట్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? అప్పుడు ఈ 1000 యూనిట్స్ ఆఫ్ రా మెటీరియల్ యూనిట్స్లో మీరు ఎక్స్పెక్టెడ్ లాస్ అనేది క్రెడిట్ సైడ్ రాయాలి. ఇస్ ఇట్ క్లియర్? నార్మల్ లాస్ అకౌంట్ అంటే మీ ఎక్స్పెక్టెడ్ లాస్ ఏదైతే ఉందో దాన్నే మనం నార్మల్ లాస్ అంటాం. ఏంటిది? ఎక్స్పెక్టెడ్ లాస్ని నార్మల్ లాస్ అంటాం. ఎక్స్పెక్టెడ్ లాస్ యూనిట్స్ మీరు ముందే ఎస్టిమేట్ చేసి క్రెడిట్ సైడ్ రాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ ఎక్స్పెక్టెడ్ లాస్ ఇస్ 10%, 100 యూనిట్స్, దట్ విల్ బి యువర్ నార్మల్ లాస్. అంటే మీరు 1000 యూనిట్స్ ఇన్పుట్ చేస్తే 100 యూనిట్స్ నార్మల్ లాస్ యూనిట్స్ వస్తాయని మనకు ముందే తెలుసు. అంటే మీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత? 900 యూనిట్స్. రైట్ ఆర్ రాంగ్? 1000 - 100 ఎంత? 900 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది అనుకున్నారు. కానీ యాక్చువల్ అవుట్పుట్ ఎంత వచ్చిందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ అవుట్పుట్ 750 యూనిట్స్ వచ్చాయి. హౌ మెనీ యూనిట్స్? అంటే ఈ 750 యూనిట్స్ మనం నెక్స్ట్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్ చేస్తాం, ప్రాసెస్ 2 అకౌంట్. ఎందుకంటే ఇక్కడ అవుట్పుట్ అనేది ఫస్ట్ ప్రాసెస్లోనే రాదు కాబట్టి. అండ్ మరి బ్యాలెన్స్ 150 యూనిట్స్ ఏంటి సార్ అంటే అబ్నార్మల్ లాస్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఏ లాస్? అబ్నార్మల్ లాస్. అంటే మీ యాక్చువల్ అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కన్నా లోయర్గా ఉంటే అబ్నార్మల్ లాస్ వస్తుంది. అలా కాకుండా మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ ఎలా వచ్చింది? 150, మీరు ఎక్స్పెక్ట్ చేసిన 900, వచ్చింది 750. డిఫరెన్స్ ఎంత? సో యాక్చువల్ అవుట్పుట్ ఇస్ 750, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇస్ 900. డిఫరెన్స్ 150. దిస్ 150 ఇస్ యువర్ అబ్నార్మల్ లాస్. అలా కాకుండా మీరు 900 యూనిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇన్ కేస్ ఎక్కడ కానీ నాకు 950 యూనిట్స్ వచ్చాయనుకోండి, అప్పుడేంటి? అబ్నార్మల్ గెయిన్. అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ వచ్చినట్టు ఆ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ మనం ఎట్ సైడ్ రాయాలి? డెబిట్ సైడ్ రాయాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అప్పుడే అకౌంట్ టాలీ అవుతుంది. అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ మనం డెబిట్ సైడ్ రాయాలి. 200 ఎంత? 50 కదా. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 900, యాక్చువల్ అవుట్పుట్ 950, ఎక్సెస్ అవుట్పుట్ 50. అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ డెబిట్ సైడ్ రాయాలి. క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ చాలా కేటగిరీ ఆఫ్ యూనిట్స్ వచ్చాయి. ఒకటి నార్మల్ లాస్ యూనిట్స్, ఇంకొకటి ప్రాసెస్ 2కి ట్రాన్స్ఫర్ చేసే యూనిట్స్, ఇంకొకటి అబ్నార్మల్ లాస్ యూనిట్స్, వస్తే అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్. ఈ యూనిట్స్ అనేది ఎలా వాల్యూ చేయాలనేది డిస్కషన్ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార్మల్ లాస్ యూనిట్స్ ఎప్పుడు కూడా నార్మల్ లాస్ స్క్రాప్ రియలైజేషన్, అంటే మీకు ఎంతైతే స్క్రాప్ రియలైజేషన్ వస్తుందో ఆ స్క్రాప్ రియలైజేషన్ దగ్గర వాల్యూ చేయాలి. ఏ యూనిట్స్ని? నార్మల్ లాస్ యూనిట్స్. ఆ తర్వాత మీరు కాస్ట్ పర్ గుడ్ యూనిట్ అనే ఒక కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ కాస్ట్ పర్ గుడ్ యూనిట్ దగ్గర ప్రాసెస్ 2కి ట్రాన్స్ఫర్ చేసే యూనిట్స్ని, అబ్నార్మల్ లాస్ యూనిట్స్ని, ఇన్ కేస్ అబ్నార్మల్ గెయిన్ వస్తే ఆ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ని కూడా అదే రేట్ దగ్గర వాల్యూ చేయాలి. ఏ రేట్ దగ్గర మనం కంప్లీటెడ్ యూనిట్స్ని, నెక్స్ట్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్ చేసే యూనిట్స్ని, అబ్నార్మల్ లాస్ యూనిట్స్ని, అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ని వాల్యూ చేయాలి. కాస్ట్ పర్ గుడ్ యూనిట్. Now let me show you the formula for cost per good unit. The formula for cost per good unit is total cost, that means the debit total, minus normal loss scrap realization divided by input units minus normal loss units. Then I'll get what? Cost per good unit. Sir, cost per good unit arrive at normal loss scrap realization ఎందుకు లెస్ చేస్తున్నారు? అబ్నార్మల్ లాస్ వస్తే దానికి కూడా స్క్రాప్ రిలేషన్ వస్తుందిగా, అది కూడా లెస్ చేసి డినామినేటర్ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ డిడక్ట్ చేయొచ్చు కదా అంటే నో. నార్మల్ లాస్ యూనిట్స్ కన్సర్న్ కాస్ట్ మాత్రమే గుడ్ యూనిట్స్ ఛార్జ్ చేయాలి. అబ్నార్మల్ లాస్ కన్సర్న్ కాస్ట్ ని గుడ్ యూనిట్స్ కి ఛార్జ్ చేయకూడదు. పొరపాటును కూడా కాస్ట్ పర్ గుడ్ యూనిట్ అరైవ్ అయ్యేటప్పుడు న్యూమరేటర్ లో నార్మల్ లాస్ స్క్రాప్ రిలేషన్ లెస్ చేయాలి, కానీ పొరపాటును కూడా ఏం లెస్ చేయకూడదు? అబ్నార్మల్ లాస్ స్క్రాప్ రిలేషన్ లెస్ చేయకూడదు. అలాగే డినామినేటర్ లో నార్మల్ లాస్ యూనిట్స్ డిడక్ట్ చేయాలి, కానీ టోటల్ లాస్ యూనిట్స్ డిడక్ట్ చేయకూడదు. అంటే ఏం డిడక్ట్ చేయకూడదు? అబ్నార్మల్ లాస్ యూనిట్స్ డిడక్ట్ చేయకూడదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Now tell me, what is the formula for cost per good unit? Total cost minus normal loss scrap relation divided by input units minus normal loss units. Now one by one, ఇప్పుడు నార్మల్ లాస్ యూనిట్స్ ఎక్కడ వాల్యూ చేయాలి సార్? స్క్రాప్ రిలేషన్ దగ్గర. యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్ ఎక్కడ వాల్యూ చేయాలి? కాస్ట్ పర్ గుడ్ యూనిట్. And then abnormal loss and units and abnormal gain units should be valued at cost per good unit. Now see, units transferred to next process, abnormal loss units and abnormal gain units should be valued at cost per good unit.
Normal loss is equal to, it's an expected loss. Expected output is equal to input units minus normal loss units. Abnormal loss or abnormal gain units is equal to actual output minus expected output. If your actual output is more than expected output, that results in abnormal gain. If your actual output is less than expected output, that results in abnormal loss. Normal loss unit should be valued at scrap relation per unit. Got it? This is a way. ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ప్రాసెస్ 1 అకౌంట్ ని ప్రాసెస్ 2 అకౌంట్ ని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఎస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఈ అకౌంట్స్ ప్రిపరేషన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రానంత వరకు. ఇన్ కేస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కానీ వస్తే అప్పుడు మనం మెథడ్స్ ని ఫాలో అవ్వాల్సిన స్థితి వస్తుంది. లెట్ మీ షో యూ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్రిపేరింగ్ ప్రాసెస్ 1 అకౌంట్. వెరీ క్లియర్లీ ప్రాసెస్ 1 అకౌంట్ ఐఎమ్ ప్రిపేరింగ్ పర్టికులర్స్ units amount rupees. Are you getting my point? Particulars units amount rupees. నేను ఇన్పుట్ చేశాను రా మెటీరియల్ని, రా మెటీరియల్ కాస్ట్ని ఇన్పుట్ చేశాను. సే ఒక 1000 యూనిట్స్ ఇన్పుట్ చేశాను, ఒక వాల్యూ ఉంది. డైరెక్ట్ వేజెస్ డెబిట్ చేశాను అండ్ దెన్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ డెబిట్ చేశాను. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ 1000 యూనిట్స్లో నార్మల్ లాస్ ఎంత వచ్చిందంటే 10% వచ్చింది. నార్మల్ లాస్ అంటే 100 యూనిట్స్ పోతే స్క్రాప్ రిలేషన్ రాస్తాం. ఇంకా తర్వాత మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత అంటే 900 యూనిట్స్. కంప్లీటెడ్ యూనిట్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2 యూనిట్స్. ప్రాసెస్ 2 అకౌంట్ ఎంత వచ్చిందంటే ఎంతమ్మా డిఫరెన్స్ చూడండి, 900 కదా. 800 యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. జనరల్గా మనం ఇమీడియట్గా ఇంకా బ్యాలెన్స్ 200 మనం ఏమనుకుంటాం, కానీ ఇది అబ్నార్మల్ లాస్ కాదు. ఇది అబ్నార్మల్ లాస్ కాదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉండిపోయింది. క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఏంటి సార్ ఈ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్? ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఎన్ని యూనిట్స్కి? 100 యూనిట్స్కి. ఈ 100 యూనిట్స్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది ఈ ప్రాసెస్లో ఇంకా 100% కాస్ట్ ఇన్కర్ అవ్వలేదు. పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. ఆర్ యూ గెటింగ్? కెన్ ఐ ట్రాన్స్ఫర్ దీస్ యూనిట్స్ టు నెక్స్ట్ ప్రాసెస్? నో. సో మరి ఇదేంటి సార్? లాసా? కాదు. అవుట్పుటా? కాదు. మరి ఇదేంటిది? క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఈ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ ఏమవుతాయంటే మళ్ళీ నెక్స్ట్ పీరియడ్కి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవుతుంది. ఏ ప్రాసెస్లో? ప్రాసెస్ 1లో. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ ప్రాసెస్ 1 becomes the opening work in progress of process 1 for the next period. Are you getting my point? Now let me prepare process 1 account for the next period. Hello. Particulars units amount rupees. Particulars units amount rupees, right? 2 opening work in progress. How many units? 100 units with some value, right? And 2 raw material units. Further ga malli input chesam 1000 units this time. Enta? Some value. And then direct wages debit chesam. Factory overhead debit chesam. Expenses so problem ledu. Yes. Now the question. Total ga any units input ayyayi? 1100 units. Meeku normal loss kasep ledu anukundam. Okay na? ప్రాసెస్ 2కి ట్రాన్స్ఫర్. నార్మల్ లాస్ లేదు, అబ్నార్మల్ లాస్ లేదు. అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను, అర్థమవుతుందా? నార్మల్ లాస్ లేదు, అబ్నార్మల్ లాస్ లేదు. ప్రాసెస్ 2కి ఎన్ని యూనిట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటే అవుట్ ఆఫ్ 1100 టోటల్గా ఒక 900 యూనిట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. మళ్ళీ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఈసారి ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 200 యూనిట్స్ వచ్చాయి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు ఈ 900 యూనిట్స్ని 200 యూనిట్స్ని ఎలా వాల్యూ చేయాలనేది క్వశ్చన్. ఆర్ యూ గెటింగ్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 200 పక్కన పెట్టేసాయి. 900 యూనిట్స్. ఈ 900 యూనిట్స్లో మనకి కంప్లీట్ అయ్యి అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చి కంప్లీట్ అయ్యి అంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి, రైట్? అంటే ఈ 900 యూనిట్స్లో ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి 100 యూనిట్స్ వస్తే బ్యాలెన్స్ 800 యూనిట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? రా మెటీరియల్ నుంచి వచ్చాయి. దిస్ ఇస్ 100, దిస్ ఇస్ 800. ఇప్పుడు ఈ 100 యూనిట్స్కి 800 యూనిట్స్కి వాల్యుయేషన్ చూసుకుంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఆల్రెడీ మెటీరియల్ లేబర్ ఓవర్ హెడ్ కాస్ట్ ఉంటుంది, అవునా కదా? బ్యాలెన్స్ మెటీరియల్ లేబర్ ఓవర్ హెడ్ ఈ పీరియడ్ ఇన్కర్ అవుతాం. అండ్ దెన్ రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే ఉందో ఈ కన్సర్న్ 800 యూనిట్స్కి మాత్రం కన్సర్న్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్ ఇదే పీరియడ్ ఇన్కర్ అయి ఉంటాం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అంటే ఈ 900 యూనిట్స్లో మనకు కంప్లీట్ అవుతున్నాయంటే ఎక్కడెక్కడి నుంచి కంప్లీట్ అవుతాయంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి కొంత కాస్ట్, ఈ పీరియడ్ ఇన్కర్ అయిన కాస్ట్ రెండు కలుపుకొని 100 యూనిట్స్ వస్తాయి. అండ్ దెన్ బ్యాలెన్స్ 800 యూనిట్స్కి మాత్రం ఇదే పీరియడ్ ఇంట్రడ్యూస్ చేసి కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఈ 900 యూనిట్స్లో మీకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఏది వచ్చింది ఈ ప్రాసెస్లోకి? ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రైట్? అది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఏం వచ్చింది?
ఫర్దర్ గా రా మెటీరియల్ ఇంట్రడక్షన్, ఈ రెండు కలిపి 900 యూనిట్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ 900 యూనిట్స్ వాల్యుయేషన్ చేసేటప్పుడు నేను ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్సర్న్ కాస్ట్ కన్సిడర్ చేయాలి, కరెంట్ పీరియడ్ కాస్ట్ కన్సిడర్ చేయాలి. అలా ఎందుకంటే 100 యూనిట్స్ ఏమో ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, 800 యూనిట్స్ ఏమో కరెంట్ పీరియడ్ ఇంట్రడ్యూస్ యూనిట్స్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఈ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఇలా బైఫర్కేషన్ ఇస్తే అది FIFO. అంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఎన్ని యూనిట్స్ వచ్చాయి, ఇంట్రడ్యూస్ యూనిట్స్ నుంచి ఎన్ని యూనిట్స్ వచ్చాయి, సపరేషన్ ఇస్తే అది FIFO మెథడ్ వాల్యుయేషన్ లో. అలా కాకుండా మొత్తం 900 యూనిట్స్ కి ఒకే రేట్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఏం చేస్తాను అంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాస్ట్ ని కరెంట్ పీరియడ్ కాస్ట్ ని రెండింటిని యాడ్ చేసి ఈ 1100 యూనిట్స్ ని యాడ్ చేసి డివైడ్ బై వేసి ఏం చేస్తాను, యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే ఎగ్జాక్ట్ గా అలా జరగదు, ఒక ప్రాసెస్ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. దాని నుంచి ఆ యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ దగ్గర నేను ఎంటైర్ 900 యూనిట్స్ ఒకే రేట్ దగ్గర వాల్యూ చేస్తాను. దట్ మెథడ్ ఈస్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు మీకు క్రెడిట్ సైడ్ వచ్చే నార్మల్ లాస్, ఐ మీన్ యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్, అబ్నార్మల్ లాస్ ఇన్ కేస్ ఉంటే అబ్నార్మల్ గెయిన్ అండ్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, వీటన్నింటినీ చాలా కేర్ఫుల్ గా వాల్యుయేషన్ చేయాలి. అది మెథడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్. అంటే ఆ యూనిట్స్ ఎలా ఫాలో అవ్వాలి, ద మెథడ్ యు ఆర్ ఫాలోయింగ్. There are two methods here. One is FIFO, another one is what? Weighted average. Yes. దీనికి ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంది. స్టెప్స్ ఫాలోడ్ ఇన్ కేస్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. స్టెప్స్ టు బి ఫాలోడ్. We have to prepare step number 1. Statement showing equivalent production units. Here equivalent production means converting the incomplete production units into equivalent finished units. Equivalent completed units is equal to actual number of units in the process of manufacture into percentage of work completed. సో సింపుల్ గా చెప్పాలంటే స్టెప్ నెంబర్ 1 లో స్టేట్మెంట్ షోయింగ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్ యూనిట్స్ ప్రిపేర్ చేస్తాం. స్టెప్ నెంబర్ 2 లో స్టేట్మెంట్ షోయింగ్ కాస్ట్ పర్ ఈక్వలెంట్ యూనిట్ అరైవ్ అవుతాం. స్టెప్ నెంబర్ 3 లో స్టేట్మెంట్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ అపోర్షన్మెంట్ ఆఫ్ కాస్ట్ అరైవ్ అవుతాం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఫైనల్లీ స్టెప్ నెంబర్ 4 లో ప్రాసెస్ 1 అకౌంట్, ప్రాసెస్ 2 అకౌంట్, ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తాం ఎక్సెట్రా సిచ్యువేషన్ బట్టి, ఆర్ ఏదో ఒకటే. ఆర్ యూ గెటింగ్? ఎస్. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మనం కొన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఏంటి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్నార్మల్ లాస్ ఆర్ గెయిన్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్ అబ్నార్మల్ లాస్ ఆర్ గెయిన్ యూనిట్స్ అంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ ఇంట్రడ్యూస్ యాడ్ చేస్తే టోటల్ ఇన్పుట్ యూనిట్స్ వస్తాయి. దానిలోంచి నార్మల్ లాస్ యూనిట్స్ డిడక్ట్ చేస్తే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. దానిలోంచి యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్ డిడక్ట్ చేసి క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డిడక్ట్ చేస్తే ఇంకేదైనా గ్యాప్ మిగిలితే అయితే అది అబ్నార్మల్ లాస్ అవ్వాలి, లేదంటే అబ్నార్మల్ గెయిన్ అవ్వాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే అబ్నార్మల్ గెయిన్, నెగిటివ్ వస్తే అబ్నార్మల్ లాస్. గాట్ ఇట్? So please tell me how to calculate abnormal loss or gain in case of work in progress. Opening work in progress plus units introduced, I'll get total input units plus minus normal loss, I'll get expected output minus units completed and transferred to next process minus closing work in progress, I'll get what? Abnormal loss or gain. If it is negative, abnormal loss. If it is positive, abnormal gain. Am I right or wrong? Yes. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకున్న నార్మల్ లాస్, అబ్నార్మల్ గెయిన్ అండ్ యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ టు నెక్స్ట్ ప్రాసెస్, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, వీటిని ఎలా వాల్యూ చేయాలి ఒకసారి చూడండి. నార్మల్ లాస్ యూనిట్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ స్క్రాప్ వాల్యూ పర్ యూనిట్. అబ్నార్మల్ లాస్ యూనిట్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ టోటల్ కాస్ట్ పర్ ఈక్వలెంట్ యూనిట్. అది స్టెప్ నెంబర్ 2 లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ వాస్ నాట్ గివెన్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ కాస్ట్ ఎలిమెంట్, ప్రతి కాస్ట్ ఎలిమెంట్ కి మనకి సపరేట్ ఇవ్వకపోయి ఉంటే కనుక అబ్నార్మల్ లాస్ యూనిట్స్ కి, పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఇవ్వకపోతే అబ్నార్మల్ లాస్ యూనిట్స్ కి, వాటిని ఎక్కడ వాల్యూ చేయాలి? కాస్ట్ పర్ equivalent unit. Abnormal gain unit should be valued at total cost per equivalent unit. Closing work in progress should be valued by considering each cost element separately. ప్రతి కాస్ట్ ని సెపరేట్ గా వాల్యుయేషన్ చేయాలి యూనిట్స్ తీసుకుని. నార్మల్ ఆర్ స్క్రాప్ రిలేషన్ మస్ట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ మెటీరియల్ కాస్ట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ మెటీరియల్ కాస్ట్ పర్ ఈక్వలెంట్ యూనిట్. సార్ దీనికి మనం ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటి ఒక్కసారి చూడండి. ఐ షో యూ. స్టెప్ నెంబర్ 1 FIFO మెథడ్ మనం తీసుకుంటే ఏంటమ్మా ఫస్ట్ స్టేట్మెంట్ మనం ప్రిపేర్ చేసేది? స్టెప్ నెంబర్ 1 స్టేట్మెంట్ షోయింగ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్ యూనిట్స్. కాలమ్స్ ఏం వస్తాయి సార్? పర్టిక్యులర్స్, యూనిట్స్, అగైన్ పర్టిక్యులర్స్, ఇట్స్ అ స్టేట్మెంట్ నాట్ అన్ అకౌంట్. ఓకే, యూనిట్స్, తర్వాత వచ్చే కాలమ్స్ వచ్చి ఎస్ ఈక్వలెంట్ ప్రొడక్షన్ యూనిట్స్. అందులో ఉండేది ఏంటి? మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ రాస్తాం. వీటిలో మళ్ళీ సబ్ కాలమ్స్ ఉంటాయి. రైట్ ఆర్ రాంగ్? ఏంటవి?
percentage of completion and equivalent units, right? EU means equivalent units. Percentage of completion, equivalent units. Percentage of completion, equivalent units. This is a way to prepare statement showing equivalent production units. ఏ మెథడ్ ఫాలో అయితే ఆ మెథడ్ నేమ్ పైన రాయాలి. ఏంటిది? FIFO. రైట్ ఆర్ రాంగ్? ఏం చేయాలి సార్? జాగ్రత్త చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ యూనిట్స్ ఉన్నాయి. సి మనకు ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. సే ఇట్ ఇస్ 100 యూనిట్స్. ఇంట్రడ్యూస్ యూనిట్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ 1000 యూనిట్స్. టోటల్ ఎన్ని? 1100. ఇప్పుడు మనకి యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్ ఎన్ని? ఇప్పుడే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్. హౌ మెనీ యూనిట్స్? 900. ఇప్పుడు ఈ 900 యూనిట్స్ తర్వాత క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ ఉన్నాయి. అవునా కదా? ఎన్ని? 200. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఏం చేయాలి సార్ అంటే ఈ 900 యూనిట్స్ని డైరెక్ట్గా ఇలా రాయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా కదా? ఏం చేయాలి? సపరేషన్ రాయాలి మనం క్లియర్గా. ఈ 900 యూనిట్స్లో ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ నుంచి ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 100. అది మనం రాయాలి. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంప్లీటెడ్ అని రాయాలి. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఎంత పర్సెంటేజ్ రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద నంబర్ 100. ఎంత పర్సెంటేజ్ రాయాలి సార్? ఆల్రెడీ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి మనకి ఆల్రెడీ ప్రీవియస్గా మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ ఎంతో కొంత కాస్ట్ ఇన్కర్ అయి ఉంటాంగా. ఆ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మనకు తెలిసి ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ 100%, లేబర్ 60%, ఓవర్ హెడ్ 60% ఇన్కర్ అయ్యారు అనుకోండి. బ్యాలెన్స్ పర్సెంటేజ్ రాయాలి. అంటే మెటీరియల్ ఆల్రెడీ 100% ఇన్కర్ అయ్యారు కాబట్టి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంప్లీట్ అయ్యే యూనిట్స్ కి ఈ పీరియడ్ మెటీరియల్ కాస్ట్ మనం ఇన్కర్ అయ్యేది ఏముంటుంది. అవునా కదా? లేబర్ మాత్రం బ్యాలెన్స్ 40% ఇన్కర్ అవ్వాలి. 40% into 100 ఎంత రాయాలి? 40 యూనిట్స్ రాయాలి. ఓవర్ హెడ్ కూడా 60% ఆల్రెడీ ఇన్కర్ అయ్యారు కాబట్టి బ్యాలెన్స్ ఎంత రాయాలి? 40%. ఎంత? 40. ఇలా ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి బ్యాలెన్స్ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ రాయాలి. అండ్ దెన్ ఇంట్రడ్యూస్ అండ్ కంప్లీటెడ్ యూనిట్స్ మాత్రం మనం 100% కాస్ట్ రాయాలి. ఎందుకంటే అది మొత్తం ఇదే పీరియడ్ ఇన్కర్ అవుతాం కాబట్టి. అవునా కాదా? ఇంట్రడ్యూస్ అండ్ కంప్లీటెడ్ యూనిట్స్ ఇక్కడ మనకి ఎంత? 900లో 100 పోతే 800. దీనికి ఎంత పర్సెంటేజ్ రాయాలి సార్? 100% మెటీరియల్, 100% లేబర్, 100% ఓవర్ హెడ్. అలా రాసుకుంటూ వెళ్ళాలి. ఇస్ ఇట్ క్లియర్? దెన్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏంటి సార్ పరిస్థితి? క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏం చేయాలి? క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ రాయాలి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 200. ఎంత పర్సెంటేజ్ రాయమంటారు సార్? ఈ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా పర్సెంటేజ్ ఇస్తాడు. ఆ పర్సెంటేజ్ మెటీరియల్ ఒక 100% అయింది అనుకోండి రాయాలి. అండ్ దెన్ లేబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80% అయింది అనుకున్నాను. ఎంత? 160 యూనిట్స్ రాయాలి. అండ్ ఓవర్ హెడ్ కూడా ఒక 80% అయింది అనుకోండి, 160 యూనిట్స్ రాయాలి. వాడు ఎంత పర్సెంటేజ్ ఇస్తే అంత పర్సెంటేజ్ రాయాలి. ఆర్ యూ ఫాలోయింగ్ మై వర్డ్స్? మరి రిమైనింగ్ పొజిషన్ ఏంటి సార్? ఇంకా చాలా ఐటమ్స్ వస్తాయి మనకి. నేను ఇక్కడ 2 రాశాను జనరల్గా ఎగ్జాంపుల్లో. కానీ మీకు ఇంకా ఏమొస్తాయి? నార్మల్ లాస్ వస్తుంది, అబ్నార్మల్ లాస్ వస్తుంది, అండ్ కొన్నిసార్లు అబ్నార్మల్ గెయిన్ కూడా వస్తుంది డిడక్ట్ చేసేది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అబ్నార్మల్ గెయిన్ ఇస్ అ డిడక్షన్. ఇస్ అ క్లియర్? నార్మల్ లాస్కి వచ్చి యూనిట్స్ మీరు ఇన్నర్ కాలమ్ రాస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ లాస్ 100 యూనిట్స్ ఉన్నాయి అనుకోండి, కానీ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మాత్రం డాష్ పెట్టుకుంటూ వెళ్తారు. ఇస్ అ క్లియర్? అబ్నార్మల్ లాస్ వచ్చేసరికి సే ఫర్ ఎగ్జాంపుల్ అబ్నార్మల్ లాస్ ఒక 300 యూనిట్స్ ఉందనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ దీనిలో కాదు నేను చెప్తుంది, అర్థమవుతుందా? జనరలైజ్ గా మాట్లాడుతున్నాను. అబ్నార్మల్ లాస్ యూనిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 300 యూనిట్స్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఆ 300 యూనిట్స్ కి పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఏమీ ఇవ్వకపోతే 100% రాసేయాలి మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇన్ కేస్ ఒకవేళ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఇచ్చాడు అనుకోండి అబ్నార్మల్ లాస్ యూనిట్స్ కి, సే అబ్నార్మల్ లాస్ యూనిట్స్ ఆర్ 100% కంప్లీట్ విత్ రెస్పెక్ట్ మెటీరియల్ అండ్ 60% కంప్లీట్ విత్ రెస్పెక్ట్ లేబర్ అండ్ ఓవర్ హెడ్ అని అనుకోండి. ఆ పర్సెంటేజ్ రాయాలి. అంటే అబ్నార్మల్ లాస్ యూనిట్స్ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఇస్తే ఉన్నది రాయాలి, ఏం చెప్పకపోతే 100% రాయాలి. ఇస్ ఇట్ క్లియర్? అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ కి ఇవ్వడం అంటే ఏముండదు. ఎందుకంటే అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ అనేవి గుడ్ యూనిట్స్. వాటికి ఎప్పుడు మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి? 100%. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? అబ్నార్మల్ లాస్ అయితే జనరల్ గా వస్తుంది. అబ్నార్మల్ గెయిన్ అయితే స్టేట్మెంట్ లో డిడక్షన్ వస్తుంది. ఇక్కడ నెంబర్ డిడక్ట్ చేయాలి. అలాగే రెస్పెక్ట్ కాలమ్స్ కూడా ఏం చేసుకుంటూ వెళ్ళాలి? డిడక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆర్ యూ ఫాలోయింగ్ మై వర్డ్స్? దిస్ ఇస్ రికార్డింగ్ స్టేట్మెంట్ షోయింగ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్ యూనిట్స్ ఇన్ కేస్ ఆఫ్ FIFO మెథడ్. ఆర్ యూ గెటింగ్? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్? స్టేట్మెంట్ షోయింగ్ కాస్ట్ పర్ ఈక్వలెంట్ యూనిట్ అరైవ్ అవ్వాలి. వాట్ ఈస్ ఆఫ్ స్టేట్మెంట్ షోయింగ్? దట్ ఈస్ స్టెప్ నెంబర్ 2. స్టేట్మెంట్ షోయింగ్ వాట్? కాస్ట్ పర్ equivalent units. That's what the formula, statement. What are the columns, sir? Particulars, amount rupees, equivalent units, cost per equivalent unit, right? Sir, particulars ఏం రామంటారు సార్? మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. సార్ ఏంటి సార్ ఈ పర్టికులర్ మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్? ఈ పీరియడ్ ఇచ్చిన కాస్ట్ ఇస్తాడు. డోంట్ టచ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇస్ క్లియర్? ఈ పీరియడ్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో రాయండి. ఈక్వలెంట్ యూనిట్స్ కాలమ్స్ లో వచ్చుంటాయి, మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ కాలమ్స్ లో. ఇక్కడ
ఇక్కడ మనం టోటల్ చేస్తాం ప్రతిదీని, మెటీరియల్కి టోటల్, లేబర్కి టోటల్, ఈక్వల్ యూనిట్స్ టోటల్ వస్తుంది. ఆ టోటల్ యూనిట్స్ మనం తీసుకొచ్చి ఎక్కడ రాయాలి? ఈ స్టేట్మెంట్లో రాయాలి. ఇస్ ఇట్ క్లియర్? యూనిట్స్ రాయాలి, ఈక్వల్ యూనిట్స్. ఈ అమౌంట్ డివైడ్ బై ఈక్వల్ యూనిట్స్ వేస్తే కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్ వస్తుంది మెటీరియల్, లేబర్, ఓవర్హెడ్కి. టోటల్ చేస్తే వచ్చేది ఏంటి? టోటల్ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్. ఇది ఏ మెథడ్లో ఫాలో అవుతున్నాం మనం? FIFO. ఎందుకంటే వెయిటెడ్ యావరేజ్ మెథడ్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఏంటి? స్టేట్మెంట్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్. ఇదే లాస్ట్ స్టేట్మెంట్. తర్వాత ప్రాసెస్ కాస్ట్ అకౌంట్ పెద్ద ప్రాబ్లం ఉండదు. స్టేట్మెంట్ షోయింగ్ అపోర్షన్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్, ఏదైనా సరే ఒకటే, అవునా కాదా? ఏంటి సార్ ఇందులో మేజర్గా యూనిట్స్ కంప్లీట్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్ వాల్యుయేషన్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఏమంటారు? పర్టికులర్స్, అమౌంట్ రూపీస్, ఇవి కాలమ్స్ మనం ఫాలో అవ్వాల్సింది. ఓకే, ఫస్ట్ యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్, ఇది మనం చేయాల్సిన ఫస్ట్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఆల్రెడీ మనం ఏం తీసుకున్నాం? 900 యూనిట్స్ తీసుకున్నాం, అవునా కదా? ఈ 900 యూనిట్స్లో మస్ట్ మీరు రాయాల్సింది ఏంటంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ కంప్లీటెడ్ రాయాలి. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ కంప్లీటెడ్. దీని వాల్యూ ఎలా రాయాలి సార్? సింపుల్. కాస్ట్ అట్ ది బిగినింగ్ ఆల్రెడీ మనకి ఇచ్చుంటాడుగా. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి ఆల్రెడీ కాస్ట్ ఇచ్చుంటాడు కదా, అవునా కదా? ఆ వాల్యూ యాసిస్గా రాయాలి. మళ్ళీ ఈ పీరియడ్ మనం ఇంకా బ్యాలెన్స్ కాస్ట్ రాయాలి. ఏ కాస్ట్ రాయాలి? బ్యాలెన్స్ కాస్ట్. అంటే బ్యాలెన్స్ మెటీరియల్ కాస్ట్, బ్యాలెన్స్ లేబర్ కాస్ట్ రాయాలి రిలేటెడ్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అండ్ బ్యాలెన్స్ ఓవర్ హెడ్ కాస్ట్ కూడా రాయాలి. జనరల్గా బ్యాలెన్స్ మెటీరియల్ కాస్ట్ అనేది మనకి ఏముంటుంది? 0 ఉంటుంది. కానీ బ్యాలెన్స్ లేబర్ అండ్ ఓవర్ హెడ్ కాస్ట్ వస్తుంది. మరి బ్యాలెన్స్ కాస్ట్ ఎలా వస్తుంది సార్? మనం ఆల్రెడీ స్టేట్మెంట్ షోయింగ్ ఈక్వల్ ప్రొడక్షన్ యూనిట్స్లో ఏం చేస్తాం? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సంబంధించి బ్యాలెన్స్ పర్సెంటేజ్ కన్సర్న్ ఈక్వల్ యూనిట్స్ అరైవ్ అయ్యి ఉంటాగా. ఇక్కడ ఏమొచ్చింది? మెటీరియల్ 0 వచ్చింది. 40 లేబర్ 40 ఓవర్ హెడ్ వచ్చింది, అవునా కదా? ఆ 40 లేబర్ 40 ఓవర్ హెడ్ ఏదైతే వచ్చిందో ఆ 40 లేబర్ 40 ఓవర్ హెడ్ కన్సర్న్ యూనిట్స్ ని బేస్ చేసుకుని ఆ యూనిట్స్ ని కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్స్ మల్టిప్లై చేస్తాం. 40 ఇంటూ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్ అండ్ 40 ఇంటూ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్ అండ్ దెన్ మెటీరియల్ బ్యాలెన్స్ కాస్ట్ నిల్ కదా, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్స్ ఇక్కడ వచ్చాయనుకోండి. ఇది ఒక 10 రూపీస్, ఇది ఒక 5 రూపీస్ వచ్చింది అనుకోండి. 40 ఇంటూ 10 400, 40 ఇంటూ 5 ఎంత? 200. ఈ బ్యాలెన్స్ కాస్ట్ ని యాడ్ చేయగానే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి బ్యాలెన్స్ కాస్ట్ యాడ్ చేయగానే మన ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్సర్న్ 100 యూనిట్స్ ఏమవుతాయి? ఫినిష్ గుడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఆర్ యూ గెటింగ్? అప్పుడు మీకు ఒక టోటల్ వాల్యూ వస్తుంది. అగైన్ రిపీటింగ్, ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి ఏం రాయాలి సార్? బిగినింగ్ కాస్ట్ రాయాలి. బ్యాలెన్స్ కాస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఈక్వల్ యూనిట్స్ తీసుకుని కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్ తో మల్టిప్లై చేసి దాన్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత మనకు ఒక నెంబర్ వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలి? యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్. దీనికి ఏం చేయాలంటే మనం ఇంట్రడ్యూస్ అండ్ కంప్లీటెడ్ యూనిట్స్ కాస్ట్ రాయాలి. ఆల్రెడీ 100 యూనిట్స్ వాల్యుయేషన్ చేస్తామా లేదా? 100 యూనిట్స్ వాల్యుయేషన్ చేసాం ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రిలేటెడ్. ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేసి కంప్లీట్ చేసిన యూనిట్స్ కాస్ట్ రాయాలి. ఇంట్రడ్యూస్ అండ్ కంప్లీటెడ్ యూనిట్స్ ఎన్ని యూనిట్స్? 900లో 100 పోతే 800. ఈ 800 యూనిట్స్ ని కంప్లీట్లీ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్ దగ్గర వాల్యూ చేయాలి. అంటే టోటల్ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్ డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ అదో 40 ఉంది అనుకోండి. ఆ 40 రూపీస్ మల్టిప్లై చేసి 800 ఇంటూ 40 అంటే ఎంత? 22,000. ఈ కాస్ట్ యాడ్ చేయాలి. ఇదేంటిది? ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఫినిష్ గుడ్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత వచ్చిన టోటల్ కాస్ట్, అవునా కాదు? ఇది ఎన్ని యూనిట్స్ కాస్ట్? 100 యూనిట్స్ కాస్ట్. ఇది ఎన్ని యూనిట్స్ కాస్ట్? 800 యూనిట్స్ కాస్ట్. టోటల్ ఎన్ని యూనిట్స్ కాస్ట్ కావాలి నాకు? 900 యూనిట్స్ కాస్ట్. అలా వస్తుంది. అర్థమవుతుందా? ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బిగినింగ్ వాల్యూ, బ్యాలెన్స్ యూనిట్స్ కన్సర్న్ కాస్ట్ అండ్ దెన్ ఇంట్రడ్యూస్ అండ్ కంప్లీట్ యూనిట్స్ కాస్ట్. మొత్తం టోటల్ చేస్తే వచ్చేది ఏంటి? యూనిట్స్ కంప్లీట్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. తర్వాత ఏం చేయాలి సార్? నార్మల్ లాస్ రాయాలి. నార్మల్ లాస్ ఎక్కడ వాల్యూ చేయమంటారు సార్? స్క్రాప్ రిలేషన్ దగ్గర. అబ్నార్మల్ లాస్ రాయాలి. అబ్నార్మల్ లాస్ యూనిట్స్ ఎక్కడ వాల్యూ చేయాలి సార్? కాస్ట్ పర్ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్ దగ్గర వాల్యూ చేయాలి. ఒకవేళ మెటీరియల్ లేబర్ ఓవర్ హెడ్ పర్సెంటేజ్ ఇచ్చారు అనుకోండి, కన్సర్న్ ఈక్వల్ యూనిట్స్ ని రెస్పెక్ట్ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్, రెస్పెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్, లేబర్ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్ అండ్ ఓవర్ హెడ్ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్ దగ్గర వాల్యుయేషన్ చేయాలి. ఆర్ యు గెటింగ్? అబ్నార్మల్ గెయిన్ గాని ఉందనుకోండి, పర్ఫెక్ట్ గా మొత్తం అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ మొత్తాన్ని ఎక్కడ వాల్యూ చేయాలి? కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్. దానికి సపరేషన్ అనేది మెటీరియల్ లేబర్ ఓవర్ హెడ్ బైఫర్కేషన్ అవసరం లేదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అలా కాకుండా క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉందనుకోండి, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా ఉందనుకోండి, దానికి బ్రేకప్ కావాలి. మెటీరియల్ లేబర్ ఓవర్ హెడ్ ఈక్వల్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేసి ఆల్రెడీ మన స్టేట్మెంట్ షోయింగ్ ఈక్వల్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయిగా, ఆ ఈక్వల్ యూనిట్స్ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్ తో మల్టిప్లై చేసి సమప్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వాల్యూ. ఇవన్నీ తీసుకెళ్ళి మీరు ప్రాసెస్ అకౌంట్ లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ప్రాసెస్ అకౌంట్ టాలీ అవుతుంది. దిస్ ఇస్ విచ్ మెథడ్? FIFO మెథడ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. నెక్స్ట్ మెథడ్ ఏంటి? వెయిటెడ్ యావరేజ్ మెథడ్. నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. మై డియర్ స్టూడెంట్స్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో సేమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. కాకపోతే ఓపెనింగ్ అండ్ ఇంట్రడ్యూస్ యూనిట్స్ రాస్తాం, కానీ కంప్లీటెడ్ యూనిట్స్ అన్నింటికి
ఇలా సపరేషన్ ఇవ్వం, డైరెక్ట్గా ఏం రాసేస్తాం, 900 యూనిట్స్ రాసేస్తాం. 900 యూనిట్స్ ఇన్నర్ కాలంలో రాసేస్తాం. ఎక్కడ రాస్తాం, ఇన్నర్ కాలంలో. ఇన్నర్ కాలంలో 900 యూనిట్స్ రాసేసి దానికి మెటీరియల్ లేబర్ ఓవర్ హెడ్ 100% రాసేస్తాం. అంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బ్యాలెన్స్ పర్సెంటేజ్, ఇంట్రడ్యూస్ అండ్ కంప్లీటెడ్ బ్యాలెన్స్ 100% అలా ఏం ఉండదు. మొత్తం కంప్లీటెడ్ యూనిట్స్ అన్నిటికీ 100% మెటీరియల్, 100% లేబర్, 100% ఓవర్ హెడ్. ఇంకా రిమైనింగ్ అన్నీ యాజ్ యూజువల్. నార్మల్ లాస్ అంతే, అబ్నార్మల్ లాస్ అంతే, అబ్నార్మల్ గెయిన్ అంతే, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంతే. ఒకటే చేంజ్ అవుతుంది, ఏంటది, యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్. కాకపోతే సెకండ్ స్టేట్మెంట్ ఉంది కదా, కాస్ట్ పర్ స్టేట్మెంట్ షోయింగ్ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్, ఇది కంప్లీట్ ఫార్మేట్ మారిపోతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇది ఫార్మేటే చేంజ్ అయిపోతుంది మనకి. ఇక్కడ కాలమ్స్ ఎలా వస్తాయంటే, కాస్ట్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్, కాస్ట్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్, కాస్ట్ యాడెడ్ డ్యూరింగ్ ద పీరియడ్, కాస్ట్ యాడెడ్ డ్యూరింగ్ ద పీరియడ్. లాస్ట్ కాలం, నెక్స్ట్ కాలం టోటల్ కాస్ట్ అరైవ్ అవ్వాలి, దీన్ని ఈక్వల్ యూనిట్స్ డివైడ్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేది లాస్ట్ కాలం ఏంటంటే కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో టెల్ మీ ద కాలమ్స్. పర్టికులర్స్ ఒకటి ఉంది, పర్టికులర్స్, కాస్ట్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్, కాస్ట్ యాడెడ్ డ్యూరింగ్ ద పీరియడ్, టోటల్, ఈక్వల్ యూనిట్స్, కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్. మెటీరియల్ లేబర్ ఓవర్ హెడ్ రాయాలి. సార్ ఏంటి సార్ ఈ కాస్ట్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్? ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్ వాడు ఆల్రెడీ ఇచ్చుంటాడు, అవి రాయండి. తర్వాత ఈ పీరియడ్ ఇన్కరెంట్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్, కరెంట్ పీరియడ్ ఇన్కరెంట్ కాస్ట్ని రాయండి. ఆ రెండింటిని ఏం చేస్తారు, సమప్ చేయండి. ఈ రెండు సమప్ చేస్తే వచ్చేది ఏంటి, టోటల్. అప్పుడు దాని తర్వాత ఈక్వల్ యూనిట్స్ డివైడ్ చేస్తే కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్ వచ్చేస్తుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. దాని తర్వాత ఏంటి, స్టేట్మెంట్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్. మోస్ట్ ఈజీ ఏదైనా ఉంటే కనుక అది వెయిటెడ్ యావరేజ్ మెథడే, ఎందుకంటే బ్రేకప్ అనేది ఉండదు. అర్థమవుతుందా? ఆ బ్రేకప్ కాదు ఇక్కడ, అదేనయ్యా మనం చేసాం కదా ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఆ బ్రేకప్ కాదంటున్నాను నేను. స్టేట్మెంట్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్ లో ఈ బ్రేకప్ ఉండదు అని చెప్తున్నాను రా. నవ్వుతారు యూ డర్టీ మైండ్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్. ఎన్ని యూనిట్స్ మనకి ఇంతకు ముందు ఉంది, 900. అందులో ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బ్యాలెన్స్ పర్సెంటేజ్, ఇంట్రడ్యూస్ అండ్ కంప్లీటెడ్ అండ్ సపరేట్ గా చేసుకుంటూ వచ్చాం కదా, అదేం ఉండదు. మొత్తం 900 యూనిట్స్ కి ఒకే రేట్. ఏంటది, కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్, యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ అంటారు. ఎందుకంటే ఓపెనింగ్ కాస్ట్, కరెంట్ పీరియడ్ కాస్ట్ రెండింటి కలిపి యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ మనం అరైవ్ అయిపోయాం కదా. ఆ రేట్ దగ్గర మొత్తం 900 యూనిట్స్ వాల్యూ చేస్తాం. సో యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్, ఎంటైర్ యూనిట్స్ ఆర్ వాల్యూడ్ ఎట్ వన్ రేట్, దట్ ఈస్ కాస్ట్ పర్ ఈక్వల్ యూనిట్. తర్వాత నార్మల్ లాస్, అబ్నార్మల్ గెయిన్, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇంతకు ముందు ఏదైతే చెప్పానో అదే రూల్స్ అప్లై అవుతాయి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్, దిస్ ఇస్ రిగార్డింగ్ FIFO అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్ అనేది జనరల్ గా ఆ సమ్ముని మీరు హ్యాండిల్ చేస్తే కానీ అర్థం కాదు. ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ వెళ్ళేటప్పుడు ప్రాఫిట్స్ యాడ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్ వస్తాయి. దానిలో కాలమ్స్ వచ్చి పర్టికులర్స్, కాస్ట్, ప్రాఫిట్, టోటల్, 3 కాలమ్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని ఎవ్రీ ప్రాసెస్ నుంచి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు ప్రాఫిట్ యాడ్ చేసి కాస్టింగ్ మెయిన్లో క్రెడిట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తారు. అర్థమవుతుందా? ఎస్. ప్రాబ్లమ్స్ ఫర్ క్లాస్ రూమ్ డిస్కషన్. లుక్ ఎట్ దిస్ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ నెంబర్ 1. A product passes through 3 processes. The output of each process treated as raw material of the next process to which it is transferred, and output of third process transferred to finished goods stock account. How many processes are here? Process 1, process 2, process 3. Material issued, labor, manufacturing overheads were given here. These are the amounts. Okay. 10,000 units have been issued to the process 1. Process 1 కి మనం ఇన్పుట్ చేసిన యూనిట్స్ ఎన్ని, 10,000. And after processing, the output of each process is as follows. Process 1, process 2, process 3 లో మీకు వచ్చిన యాక్చువల్ అవుట్పుట్ ఇచ్చాడు. దిస్ ఇస్ AO. ఓకే. whereas నార్మల్ లాస్, ఎక్స్పెక్టెడ్ లాస్ ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ లాస్ దేని మీద పర్సెంటేజ్ సార్, ఇన్పుట్ యూనిట్స్ మీద పర్సెంటేజ్. ప్రాసెస్ 1 లో 10,000 మీద అప్లై చేయాలి, ప్రాసెస్ 2 లో మీరు ఇన్పుట్ చేసిన యూనిట్స్ మీద అప్లై చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నో స్టాక్ ఆఫ్ మెటీరియల్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వాస్ లెఫ్ట్ ఎట్ ది ఎండ్. ఇది లేదు అంటే సగం హెడ్ వదిలిపోయినట్టే. క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ ఆర్టికల్. నౌ లుక్ ఎట్ ప్రాసెస్ 1 అకౌంట్. మెటీరియల్ 10,000 యూనిట్స్ కన్సర్న్ 40,000, లేబర్ 6,000, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ 10,000 రాసాం. నార్మల్ లాస్ వచ్చి 10,000 2% 200 యూనిట్స్ రాసాం. వాడు ఎక్కడా కూడా నార్మల్ లాస్ స్క్రాప్ రిలేషన్ ఇవ్వలేదు, అందుకే నిల్ తీసుకున్నాం. తర్వాత కాస్ట్ పర్ గుడ్ యూనిట్ అరైవ్ అవ్వాలి. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ కాస్ట్ పర్ గుడ్ యూనిట్? సింపుల్, టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ రిలేషన్. దేర్ ఇస్ నో నార్మల్ లాస్ స్క్రాప్ రిలేషన్ హియర్, రైట్ ఆర్ రాంగ్? డివైడ్ బై ఇన్పుట్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్. వేస్తే ఎంత వచ్చింది? 5.7142. ఎలా చేసామంటే 56,000 మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ రిలేషన్ 0 డివైడ్ బై 10,000 యూనిట్స్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ 5.7142. ఈ 5.7142 దగ్గరే
మనం ఏం చేయాలి, అబ్నార్మల్ లాస్ యూనిట్స్ని వాల్యూ చేయాలి, ప్రాసెస్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసే యూనిట్స్ని వాల్యూ చేయాలి. అబ్నార్మల్ లాస్ వచ్చిందని మనకు ఎలా తెలిసింది సార్, క్యాలిక్యులేట్ చేస్తే. క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, మీ అందరికీ తెలుసు ఎలా అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి రఫ్గా క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. 10,000 యూనిట్స్ మీకు ఇన్పుట్ యూనిట్స్ ప్రాసెస్ 1 అకౌంట్లో, దాని మీద 2% నార్మల్ లాస్ అప్లై చేయండి, డిడక్ట్ చేయండి. 9,800 ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, యాక్చువల్ అవుట్పుట్ ఎంత ఉంది, 9,750. డిఫరెన్స్ ఎంత, దట్ ఈస్ అబ్నార్మల్ లాస్. రైట్ ఆర్ రాంగ్? సో ప్రాసెస్ 2 వచ్చి 9,750, అబ్నార్మల్ లాస్ వచ్చి 50. ఈ రెండు యూనిట్స్ని ఒకే రేట్ దగ్గర వాల్యూ చేయాలి. ఏంటిది, కాస్ట్ పర్ గుడ్ యూనిట్. గాట్ ఇట్? మీరు ఏదైతే యాక్చువల్ అవుట్పుట్ ప్రాసెస్ 2 నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్ చేశారో అది నెక్స్ట్ ప్రాసెస్కి ఇన్పుట్ అవుతుంది. ప్రాసెస్ 1 అని చెప్పి 9,750, దాని యొక్క వాల్యూ ఆల్రెడీ మనం అరైవ్ అయ్యాం, అవునా కాదా? తర్వాత మీరు ఫర్దర్గా యాడ్ చేసిన మెటీరియల్, ఫర్దర్గా లేబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ డెబిట్ చేయాలి. తర్వాత నార్మల్ లాస్ వచ్చేసరికి ఈసారి 9,750 యూనిట్స్ మీద 5% అప్లై చేయాలి. ఎందుకు సార్ ఈసారి 5% అప్లై చేస్తున్నారు, వాడు ఇచ్చాడు కాబట్టి, అవునా కాదా? ఎస్, అప్లై చేస్తే ఎంత వచ్చింది, 488. And this normal loss scrap realization is 0. Again you have to calculate cost per good unit, and they have calculated and they got 9.6862. And this time we got abnormal gain. ఎందుకంటే 9,750 నుంచి 488 తీసేస్తే ఎంత అవుట్పుట్ రావాలి, యాక్చువల్గా 9,263 or 262 రావాలి, 9,262 రావాలి. కానీ ఎంత వచ్చింది, 9,400. ఎక్సెస్ అవుట్పుట్ ఎంత, 138. దట్ ఈస్ వాట్ అబ్నార్మల్ గెయిన్. ఆ అబ్నార్మల్ గెయిన్ ఏదైతే ఉందో డెబిట్ సైడ్ రాయాలి. ఇక్కడ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ని అండ్ దెన్ ప్రాసెస్ 3 ట్రాన్స్ఫర్ చేసే యూనిట్స్ని రెండింటిని ఒకే రేట్ దగ్గర వాల్యూ చేయాలి. ఏ రేట్ అది, కాస్ట్ పర్ గుడ్ యూనిట్. గాట్ ఇట్? సేమ్ అదే రకంగా ప్రాసెస్ 3 అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి. అయితే కంప్లీట్ అయిన యూనిట్స్ మాత్రం ఏ అకౌంట్కి డెబిట్ చేయాలి, ఫినిష్ గుడ్ స్టాక్ అకౌంట్. కాస్ట్ పర్ గుడ్ యూనిట్ క్యాలిక్యులేషన్ సేమ్. ఇస్ ఇట్ క్లియర్? విత్ దిస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. ఒకసారి చూడండి. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Following information is available regarding process 1 account for the month of February. Okay, నేను చెప్పాను కదా ప్రాసెస్, ఆ ప్రాసెస్ని బేస్ చేసుకుని వీడి యావరేజ్ మెథడ్ యూస్ చేసి స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్ యూనిట్స్, స్టేట్మెంట్ షోయింగ్ కాస్ట్ ఫర్ ఈచ్ ఎలిమెంట్, స్టేట్మెంట్ షోయింగ్ అపోర్షన్మెంట్ ఆఫ్ కాస్ట్, ప్రాసెస్ 1 అకౌంట్ ప్రిపేర్ చేశాడు. మీరు చూసుకోండి ఇది. ఓకే, విత్ దిస్ ప్రాసెస్ కాస్టింగ్ ఇస్ కంప్లీటెడ్. డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, యూ కెన్ డూ ఇట్ రైట్. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్. కాస్ట్ అకౌంటింగ్ సిస్టంలో మనకు 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టంలో బోత్ ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంట్స్ రెండింటిని మెర్జ్ చేస్తాం. బోత్ ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంట్స్ సపరేట్గా మెయింటైన్ చేస్తాం నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టంలో. ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టంలో 2 సెట్ ఆఫ్ బుక్స్ ఏం చేస్తాం, మెర్జ్ చేస్తాం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఏరియా, నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. వాట్ వాజ్ దాట్? ఎస్, సో మీకు ఇక్కడ ఎంట్రీస్ నేను ఇవ్వలేదు, జస్ట్ ఒకసారి చార్ట్ చూడండి చాలు. నేను చార్ట్ బేస్తో మీకు ఎంట్రీస్ చెప్తాను, మీరు గుర్తెచ్చుకోండి. ఓకే, యూ కెన్ సీ ఇఫ్ యూ, మీకు నిజంగానే ఎంట్రీస్ కావాలంటే మెటీరియల్ పెద్ద అయిపోతుందని ఇవ్వలేదు. మీకు నిజంగానే ఎంట్రీస్ కావాలంటే కనుక మీరు డైరెక్ట్గా స్టడీ మెటీరియల్ రెఫర్ చేయొచ్చు, డైరెక్ట్గా అన్ని ఎంట్రీస్ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? ఒకసారి చూస్తే ఫ్లో చార్ట్ ఫర్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. మీరు మెయిన్ అకౌంట్స్ ఏముంటాయంటే స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్, ఫినిష్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్, కాస్ట్ ఆఫ్ సేల్స్ కంట్రోల్ అకౌంట్, కాస్టింగ్ P&L అకౌంట్, ఫైనల్లీ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్, జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అకౌంట్, స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఇక్కడ అన్ని కాస్ట్ లెడ్జర్తో పోస్ట్ చేస్తాం. అది క్రెడిట్ అయినా క్యాష్ అయినా. క్యాష్ ప్లేస్లోను క్రెడిట్ ప్లేస్లోను ఏం రాస్తాను నేను, కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ అని రాస్తాను. సమ్ టైమ్స్ GLA కంట్రోల్ అకౌంట్ అని కూడా రాస్తాను, అంటే జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అకౌంట్. నౌ గుర్తు చేస్తాను, మీరు జనరల్గా రా మెటీరియల్ పర్చేస్ చేస్తే ఏం రాస్తారు ఎంట్రీ, పర్చేస్ అకౌంట్ డాటు క్యాష్ అకౌంట్ అని కానీ, పర్చేస్ అకౌంట్ డాటు క్రెడిటార్స్ అకౌంట్ అని కానీ రాస్తారు. ఇక్కడ పర్చేస్ అంటే రా మెటీరియల్ పర్చేస్. రా మెటీరియల్ పర్చేస్కి ఇచ్చే మనం ఇచ్చే నేమ్ ఇచ్చే అకౌంట్ ఏంటి, స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డాటు క్యాష్ అకౌంట్ అని కానీ క్రెడిటార్స్ అకౌంట్ అని కానీ రాయాలి. కానీ క్యాష్ బర్ క్రెడిటార్స్ బదులు ఏం రాస్తాను, కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ కానీ GLA కంట్రోల్ అకౌంట్ కానీ రాస్తాను. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఐ విల్ ఆల్వేస్ యూస్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. నౌ టెల్ మీ, what is the entry for purchase of raw material? Stores ledger control account to cost ledger control account. What is the entry for return of raw material to the supplier? Cost ledger reverse entry. Cost ledger control account to stores ledger control account. Are you getting my point? Yes. రా మెటీరియల్ మనం దేనికి ఇష్యూ చేస్తాం అంటే ప్రొడక్షన్కి ఇష్యూ చేస్తాం. ఇక్కడ రా మెటీరియల్ ఇష్యూ చేసే 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మెటీరియల్, ఇంకొకటి ఇండైరెక్ట్ మెటీరియల్. ఇది డైరెక్ట్ మెటీరియల్ ఇష్యూ. ఏంటిది? డైరెక్ట్ మెటీరియల్ ఇష్యూ. డైరెక్ట్ మెటీరియల్ ఇష్యూ చేస్తే ప్రొడక్షన్కి ప్రొడక్షన్ అకౌంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ అంటాం. ఎంట్రీ ఏం పడుతుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డెబిట్ చేయండి, స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ క్రెడిట్ చేయండి. ఎంట్రీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్,
తర్వాత మనం ఇండైరెక్ట్ మెటీరియల్ ఇష్యూ చేస్తూ ఉంటాం. ఇండైరెక్ట్ మెటీరియల్ ఇష్యూ చేస్తే కనుక ఆ ఇండైరెక్ట్ మెటీరియల్ మనం ఫ్యాక్టరీ ఓవర్ డెబిట్ చేయాలి. ఎంట్రీ ఏం పడుతుంది? ఫ్యాక్టరీ ఓవర్ కంట్రోల్ అకౌంట్ డాట్ సోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. మీరు వేజెస్ ఏదైనా ఇన్కర్ అయితే ఆ వేజెస్ ఎంట్రీ ఏం రాస్తారంటే వేజెస్ కంట్రోల్ అకౌంట్ డాట్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఆ వేజెస్ లో రెండు పార్ట్స్ ఉంటాయి, డైరెక్ట్ వేజెస్, ఇండైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ ని ఫ్యాక్టరీ ఓవర్ డెబిట్ చేయాలి, ఇండైరెక్ట్ వేజెస్ ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డెబిట్ చేయాలి. డైరెక్ట్ వేజెస్ ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డెబిట్ చేయాలి, ఇండైరెక్ట్ వేజెస్ ని ఫ్యాక్టరీ ఓవర్ డెబిట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేజెస్ ఎంట్రీ ఏంటి? వేజెస్ కంట్రోల్ అకౌంట్ డాట్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. చార్జింగ్ డైరెక్ట్ వేజెస్ టు ప్రొడక్షన్ ఎంట్రీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డాట్ వేజెస్ కంట్రోల్ అకౌంట్. చార్జింగ్ ఇండైరెక్ట్ వేజెస్ టు ఫ్యాక్టరీ ఓవర్ ఎంట్రీ ఫ్యాక్టరీ ఓవర్ కంట్రోల్ అకౌంట్ డాట్ వేజెస్ కంట్రోల్ అకౌంట్. ఫ్యాక్టరీ ఓవర్ డైరెక్ట్ ఇన్కర్ అవుతుంటారు ఒకసారి, ఎంట్రీ ఫ్యాక్టరీ ఓవర్ కంట్రోల్ అకౌంట్ డాట్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అబ్జార్బింగ్ ఫ్యాక్టరీ ఓవర్ టు ప్రొడక్షన్ ఎంట్రీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డాట్ ఫ్యాక్టరీ ఓవర్ కంట్రోల్ అకౌంట్. అబ్జార్బింగ్ వేజెస్ టు ప్రొడక్షన్ ఎంట్రీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డాట్ వేజెస్ కంట్రోల్ అకౌంట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అబ్జార్బింగ్ వేజెస్ అండ్ ఓవర్ హెడ్స్ ఫ్యాక్టరీ ఓవర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డెబిట్ చేయండి, వేజెస్ ని క్రెడిట్ చేయండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డెబిట్ చేయండి, ఫ్యాక్టరీ ఓవర్ ని క్రెడిట్ చేయండి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. ఆఫ్టర్ అబ్జార్బింగ్ వేజెస్ అండ్ ఫ్యాక్టరీ ఓవర్ అండ్ సోర్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 3 కాస్ట్ కాంపోనెంట్స్ ఉంటాయి, మెటీరియల్, వేజెస్, ఫ్యాక్టరీ ఓవర్. వాట్ డు యు సే? ఇప్పుడు ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి మనకు ప్రొడక్షన్ వస్తుంది, దాన్ని ఏమంటాం మనం? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ గూడ్స్ ప్రొడ్యూస్. ఇమీడియట్ గా ఫినిష్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ చేసి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ క్రెడిట్ చేయండి. ఎంట్రీ ఫినిష్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డాట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అంటే ఇప్పుడు ఫినిష్ గూడ్స్ ఇంక్రీస్ చేసాం, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రెడ్యూస్ చేసాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. అయితే ఈ ఫినిష్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ కి మనం అడ్మిన్ ఓవర్ హెడ్ ని చార్జ్ చేయాలి. ముందు అడ్మిన్ ఓవర్ హెడ్ ని ఇన్కర్ అయినప్పుడు ఏంటి? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డాట్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వెంటనే అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ దేనికి చార్జ్ చేయాలి? ఫినిష్ గూడ్స్. ఎంట్రీ ఫినిష్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డాట్ అడ్మిన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? తర్వాత ఫినిష్ గూడ్స్ నుంచి గూడ్స్ సేల్ చేస్తాం, సేల్ చేయగానే కాస్ట్ ఆఫ్ సేల్స్ డెబిట్ చేయాలి. ఎంట్రీ ఏంటి సార్? కాస్ట్ ఆఫ్ సేల్స్ కంట్రోల్ అకౌంట్ డాట్ ఫినిష్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే ఓన్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒకటే కాదు, అంటే ఫినిష్ గూడ్స్ నుంచి వచ్చేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకి, అవునా కాదా? ప్రొడక్షన్ కాస్ట్ ఒకటే వస్తుంది, దానికి మనం ఇంకా ఏం యాడ్ చేయాలి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ యాడ్ చేయాలి. ముందు ఇన్కర్ అయిన సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ఎంట్రీ రాయాలి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ కంట్రోల్ అకౌంట్ డాట్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. చార్జింగ్ సచ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ టు సేల్స్ అంటాడు. సేల్స్ అంటే దాని అర్థం కాస్ట్ ఆఫ్ సేల్స్ అని. ఎంట్రీ కాస్ట్ ఆఫ్ సేల్స్ కంట్రోల్ అకౌంట్ డాట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ కంట్రోల్ అకౌంట్. ఇప్పుడు వచ్చిన కాస్ట్ ఆఫ్ సేల్స్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ఆఫ్ సేల్స్ మొత్తాన్ని కాస్టింగ్ పెయిన్ అకౌంట్ డెబిట్ చేయాలి. ఎంట్రీ కాస్టింగ్ పెయిన్ అకౌంట్ డాట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ కంట్రోల్ అకౌంట్. సేల్స్ కి ఎంట్రీ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డాట్ సేల్స్ అకౌంట్. ట్రాన్స్ఫరింగ్ సచ్ సేల్స్ టు కాస్టింగ్ పెయిన్ అకౌంట్. ఎంట్రీ సేల్స్ టు కాస్టింగ్ P&L అకౌంట్. అప్పుడు సేల్స్ క్రెడిట్ సైడ్ వస్తుంది, డెబిట్ సైడ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. ఇంకేమైనా అబ్నార్మల్ ఐటమ్స్ పడితే డెబిట్ సైడ్ వస్తాయి మనకి. అడ్జస్ట్మెంట్స్ అన్ని పోను ఫైనల్ గా కాస్టింగ్ P&L అకౌంట్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ని టు నెట్ ప్రాఫిట్ అని రాయకుండా టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ అని కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయాలి. అప్పుడు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటాయి, పర్చేజెస్, రెవెన్యూ ఐటమ్స్ అన్ని పడిన తర్వాత మీకు ఫైనల్ గా వచ్చేది ఏంటి? క్లోజింగ్ బ్యాలెన్స్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా వస్తుందంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని వస్తుంది, ఎందుకంటే దట్ అకౌంట్ విల్ బి స్టార్టెడ్ విత్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అండ్ ఆల్సో కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద టోటల్ ఆఫ్ 3 మేజర్ అకౌంట్స్. ఏంటి సార్ అది? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్, స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ బ్యాలెన్స్, అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ బ్యాలెన్స్, అండ్ ఫినిష్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ బ్యాలెన్స్. ఏంటి సార్ ఈ బ్యాలెన్సెస్? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ లో మనకు రా మెటీరియల్ మిగిలిపోతుంది కదా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజింగ్ మిగిలిపోతుంది కదా, ఫినిష్ గూడ్స్ క్లోజింగ్ మిగిలిపోతుంది కదా. ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏంటి? క్లోజింగ్ ఇన్వెంటరీ, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గూడ్స్. ఆ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాలెన్సెస్ టోటల్ మొత్తం దేనికి ఈక్వల్ అవ్వాలి? కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ కి ఈక్వల్ అవ్వాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. దిస్ ఇస్ రిగార్డింగ్ వాట్ ద ఎంట్రీస్. మీరు ఒక్కసారి ఎంట్రీస్ అన్ని చూసుకుని చార్ట్ చూసుకుంటే ఆటోమేటిక్ గా మీరు సమ్స్ అన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇది సమ్ చేస్తే అయ్యేది కాదు, ఒక సమ్ చేయడానికి 2 గంటలు పట్టింది, గంటన్నర పట్టింది. అర్థమవుతుందా? హలో. ఎస్. ఇక్కడ ఉన్న డేటా మొత్తం మీరు చదువుకోండి, నేను చెప్పినవన్నీ కవర్ అవుతాయి. తర్వాత రికన్సిలేషన్ స్టేట్మెంట్, నేను ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఉండే పాయింట్ చెప్పేశాను. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చూస్తే రికన్సిలేషన్ స్టేట్మెంట్ బేసిక్ గా, ఓకే, బిఫోర్ గోయింగ్ ఫర్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. యూనో ఇప్పుడు దాకా మాట్లాడిన ఎంట్రీస్ అన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి, కాకపోతే మీరు కాస్ట్ లెడ్జర్ ప్లేస్ ఏం రాస్తారు? క్యాష్ ఆర్ క్రెడిటార్స్ రాస్తారు. మోస్ట్లీ క్రెడిటార్స్ రాసేస్తారు. అర్థమవుతుందా? క్రెడిటార్స్ రాసేసి ఎంట్రీస్ రాస్తే అదేంటి? ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. అర్థమవుతుందా? రాసేస్తే మీకు ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి. ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ మీద ఎక్కువ సమస్య ఉండవు. ఒకవేళ ఉంటే కనుక ఉన్న ప్లేస్ లో మీరు ఏం రాయాలి? ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ క్రెడిటార్స్ ఆర్ క్యాష్, యూ హావ్ టు రైట్, సారీ, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్, యూ హావ్ టు రైట్ క్రెడిటార్స్ ఆర్ క్యాష్. ఓకే, హలో. ఎస్. నౌ రికన్సిలేషన్. జనరల్ గా నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ లో మీరు కానీ
అకౌంట్స్ మెయింటైన్ చేస్తే, అంటే ఫైనాన్షియల్ అకౌంట్స్ సపరేట్గా, కాస్ట్ రికార్డ్స్ సపరేట్గా మెయింటైన్ చేసినప్పుడు ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ రికార్డ్స్, ప్రాఫిట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్ రెండు డిఫర్ అవుతాయి. అనిపిస్తుందా? అప్పుడు ఆ రెండింటిని రికన్సైల్ చేయాలి మనం. ఒక్కసారి ఇది ఇలా హోల్డ్ చేస్తే మీకు నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టంలో నేను రెండు ఎంట్రీస్ చెప్పాలి. ఏంటి సార్ అది? యు సీ, అండర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్స్ కానీ ఓవర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్స్ కానీ వస్తే అండర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్ కాస్టింగ్ పెయిన్ లేకుండా డెబిట్ చేయాలి, ఓవర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్ కాస్టింగ్ పెయిన్ లేకుండా క్రెడిట్ చేయాలి. ఎంట్రీ ఏంటి సార్? ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంటెడ్ అవుట్ టు కాస్టింగ్ పెయిన్ అకౌంట్, అది ఓవర్ అబ్జార్ప్షన్. కాస్టింగ్ పెయిన్ అకౌంటెడ్ అవుట్ టు ఓవర్ హెడ్ అకౌంట్, అది అండర్ అబ్జార్ప్షన్. అండర్ అబ్జార్బ్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఇస్ అ లాస్ దట్ షుడ్ బి డెబిటెడ్ టు కాస్టింగ్ పెయిన్ అకౌంట్. ఓవర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్ ఇస్ అ గెయిన్ దట్ షుడ్ బి క్రెడిటెడ్ టు కాస్టింగ్ పెయిన్ అకౌంట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. ఇప్పుడు రికన్సిలేషన్ గురించి మనం మాట్లాడాలి. ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ రికార్డ్ షుడ్ బి రికన్సైల్డ్ విత్ ప్రాఫిట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్. వాట్ యూ సే? ఇక్కడ ఒక జనరల్ ఫార్మేట్ ఇచ్చా చూడండి. అండర్ వాల్యుయేషన్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్, ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్, అండర్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, అండర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్, ఓవర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చాలా అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. ఇదంతా మనకి కొంచెం కాన్సెప్చువల్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అది మీరు కొంచెం ఒకసారి నేర్చుకోవాలి. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టేసుకునే పాయింట్స్ ఏంటంటే అండర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్ డిడక్ట్ చేయాలి, ఓవర్ అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్ యాడ్ చేయాలి. అలాగే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అండ్ లాస్ ఏమైనా ఉంటే డిడక్ట్ చేయాలి, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయాలి. ఎందుకంటే కాస్ట్ రికార్డ్స్ లో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ని కన్సిడర్ చేయరు, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కన్సిడర్ చేయరు. అంటే రెడ్యూస్ అయిన ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేయాలి, రెడ్యూస్ యాడ్ చేయని ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ని యాడ్ చేయాలి. ఎందుకంటే కాస్ట్ రికార్డ్స్ లో మనకి ఇంట్రెస్ట్ రిసీవ్, డివిడెండ్ రిసీవ్, గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇలా మనకు కొన్ని గెయిన్స్ వస్తాయి. వేటిని కాస్ట్ రికార్డ్స్ లో తీసుకోరు కాబట్టి వాటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. అలాగే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ నాన్ ఆపరేటింగ్ ఉంటాయి కొన్ని, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అలాంటివి ఏమైనా లాసెస్ ఉన్నా కూడా అవి మనం కాస్ట్ రికార్డ్స్ లో లెస్ కాస్ట్ కింద కన్సిడర్ చేయం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం లెస్ చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇదంతా కాదు, ఏదైనా సింప్లిఫైడ్ ఫార్మేట్ ఉందంటే ఉంది. లెట్ మీ షో యూ సచ్ ఫార్మేట్. రికన్సిలేషన్ స్టేట్మెంట్. సార్, there is a shortcut format for reconciliation statement. ఏంటి సార్ ఆ ఫార్మేట్? పర్టిక్యులర్స్, అమౌంట్ రూపీస్, this is okay, this is less means minus, right? And add means plus. ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ రికార్డ్స్ తో స్టార్ట్ అవ్వండి. సార్ లాస్ ఉంటే ఏం చేయమంటారు? ముందు ప్రాఫిట్ రాయనివ్వండి. ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ రికార్డ్స్ ఏదైతే ఉందో అది ప్లస్ లో రాయాలి, ఒకవేళ లాస్ ఉంటే మైనస్ లో రాయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ రికార్డ్స్ లో రాయండి. తర్వాత మీరు ఈ రూల్ అప్లై చేయాలి. సి మైనస్ ఎఫ్. దేనికి సార్ సి మైనస్ ఎఫ్? ఎక్స్పెన్స్, ఓపెనింగ్ స్టాక్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఏవేవైతే ఉంటాయో వాటన్నింటికి మీరు అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటి? సి మైనస్ ఎఫ్. సి అంటే కాస్ట్ రికార్డ్స్, ఎఫ్ అంటే ఫైనాన్షియల్ రికార్డ్స్. ఓపెనింగ్ స్టాక్ ఉందనుకోండి, కాస్ట్ రికార్డ్స్ లో ఓపెనింగ్ స్టాక్ మైనస్ ఫైనాన్షియల్ రికార్డ్స్ లో ఓపెనింగ్ స్టాక్, ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకోండి. ఆ డిఫరెన్స్ ప్లస్ వచ్చింది అనుకోండి ప్లస్ లో రాయండి, మైనస్ వచ్చింది అనుకోండి మైనస్ లో రాయండి. ఆర్ యూ ఫాలోయింగ్ మై వర్డ్స్? తర్వాత ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ తీసుకోండి, ఫ్యాక్టరీ ఓవర్ తీసుకోండి, కాస్ట్ రికార్డ్స్ లో ఫ్యాక్టరీ ఓవర్ రాయండి, ఫైనాన్షియల్ రికార్డ్స్ లో ఫ్యాక్టరీ ఓవర్ రాయండి. డిఫరెన్స్ తీసుకోండి, ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్ కాలమ్ లో రాయండి. అలాగే లాసెస్ కూడా, లాసెస్ కాస్ట్ రికార్డ్స్ జనరల్లీ మనం రికార్డ్ చేయము, అవునా కదా? నాన్ ఆపరేటింగ్ లాసెస్. వాట్ యూ సే? మైనస్ ఫైనాన్షియల్ రికార్డ్స్ లో ఏదైతే వచ్చిందో ఆటోమేటిక్ గా మైనస్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అసెట్ సేల్ వల్ల లాస్ వచ్చింది అనుకోండి, ఇది మైనస్ వస్తుంది కాబట్టి ఏ కాలమ్ లో రాస్తాం? మైనస్ కాలమ్ లో రాస్తాం. మొత్తం మీద ఓపెనింగ్ స్టాక్ కి, ఎక్స్పెన్సెస్ కి, లాసెస్ కి నేను ఫాలో అయ్యే ఫార్ములా ఏంటి? సి మైనస్ ఎఫ్. ఇంకొకటి ఎఫ్ మైనస్ సి. ఈ ఎఫ్ మైనస్ సి ఏంటంటే క్లోజింగ్ స్టాక్, ఇన్కమ్స్, గెయిన్స్. ఈ క్లోజింగ్ స్టాక్ కి ఎఫ్ మైనస్ సి ఫార్ములా అప్లై చేయండి. ఫైనాన్షియల్ రికార్డ్స్ క్లోజింగ్ స్టాక్ మైనస్ కాస్ట్ రికార్డ్స్ క్లోజింగ్ స్టాక్ డిఫరెన్స్ తీసుకుంటే అది ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్ కాలమ్ లో రాయాలి. అలాగే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉంటాయి కదా, ఇంట్రెస్ట్ రిసీవ్, డివిడెండ్ రిసీవ్, గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎఫ్ మైనస్ సి తీసుకున్నాం అనుకోండి, సి జీరో ఉంటుంది ఆబ్వియస్లీ, ఎఫ్ పాజిటివ్ వస్తుంది. అంటే అప్పుడు ఆటోమేటిక్ పాజిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ కాలమ్ లో రాస్తాం, అంటే ఎడిషన్ అనమాట. అర్థమవుతుందా? అంటే ఇంతకుముందు ఏదైతే కాన్సెప్చువల్ గా అనుకున్నారో అవన్నీ మీరు ఇక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ప్లస్ ఆర్ మైనస్ ఐటమ్స్ వస్తాయి, అవునా కాదా? హలో, ప్లస్ ఆర్ మైనస్ ఐటమ్స్ వస్తాయి. ఏ ఐటమ్ అయినా సరే ప్లస్ ఆర్ మైనస్ రెస్పెక్టివ్ కాలమ్స్ లో రాసేసి మైనస్ అంతా టోటల్ చేసి ప్లస్ అంతా టోటల్ చేసి ఈ మైనస్ ని ప్లస్ నుంచి అడ్జస్ట్ చేస్తే వచ్చేదాన్ని మనం ప్రాఫిట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అంటాం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ప్రాఫిట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అంటాం.
So this is the format for preparing reconciliation statement. Tell me, opening stock expenses and losses formula, C minus F. Closing stock incomes and gains formula, F minus C. Got it? ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, అడ్జస్ట్ చేసి ఫైనల్గా అరైవ్ అయితే వచ్చేది ఏంటి? ప్రాఫిట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్. మీరు కావాలంటే ట్రై చేస్తుండి, పర్ఫెక్ట్గా 100% ఆన్సర్స్ వస్తాయి ఇక్కడ. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఆ తర్వాత మీకు మెమరాండం రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి చెప్తాను. ఇందులో మెమరాండం రికన్సిలేషన్ అకౌంట్, రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ఒక స్టేట్మెంట్ ఫామ్లో కాకుండా అకౌంట్ ఫామ్లో కానీ ప్రిపేర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? మెమరాండం రికన్సిలేషన్ అకౌంట్. సార్ మెమరాండం రికన్సిలేషన్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలి? అకౌంట్ ఫామ్లో ప్రిపేర్ చేయాలి, రైట్? ఏం చేయాలి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డెబిట్ టు క్రెడిట్ అమ్మా. ఇది అకౌంటే. డెబిట్ అంటే మైనస్, క్రెడిట్ అంటే ప్లస్. గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ అకౌంట్స్ అని అనుకోండి. ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ అకౌంట్స్ అంటే ప్రాఫిట్ అంటే ప్లస్సా మైనసా? ప్లస్. కాబట్టి క్రెడిట్ సైడ్ రాయాలి. బై ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ అకౌంట్స్. ఆర్ యూ ఫాలోయింగ్ మై వర్డ్స్? హలో. ఆ తర్వాత మీకు చెప్పిన సి మైనస్ ఎఫ్ ఫార్ములాను అప్లై చేయండి. ఏ ఫార్ములాను అప్లై చేస్తారు? సి మైనస్ ఎఫ్. సి మైనస్ ఎఫ్ ఫార్ములా అప్లై చేస్తే ప్లస్ వచ్చింది అనుకోండి డెబిట్స్, సారీ ప్లస్ వచ్చింది అనుకోండి క్రెడిట్ సైడ్ రాయండి. సి మైనస్ ఎఫ్ ఫార్ములా అప్లై చేస్తే మైనస్ వచ్చింది అనుకోండి డెబిట్ సైడ్ రాయండి. ఆర్ యూ ఫాలోయింగ్ మై వర్డ్స్? ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఆ ఎంట్రీస్ని మీరు సి మైనస్ ఎఫ్, ఓపెనింగ్ స్టాక్ ఉంది, సి మైనస్ ఎఫ్ అప్లై చేశారు, ప్లస్ వచ్చింది ఎటు సైడ్ రాస్తారు? క్రెడిట్ సైడ్ రాయండి. మైనస్ వచ్చింది ఎటు సైడ్ రాస్తారు? డెబిట్ సైడ్. తర్వాత నెక్స్ట్ సి మైనస్ ఎఫ్ లో వన్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ సి మైనస్ ఎఫ్ చేశారు, మైనస్ వచ్చింది ఎటు సైడ్ రాస్తారు? డెబిట్ సైడ్. ప్లస్ వచ్చింది ఎటు సైడ్ రాస్తారు? క్రెడిట్ సైడ్. ఇలా ప్రతి ఒక్కటి సి మైనస్ ఎఫ్ కన్సర్న్ ఐటమ్స్ అన్ని సి మైనస్ ఎఫ్ చేస్తే ప్లస్ వస్తే క్రెడిట్ సైడ్, మైనస్ వస్తే డెబిట్ సైడ్ రాయాలి. ఆర్ యూ ఫాలోయింగ్ మై వర్డ్స్? అలాగే ఎఫ్ మైనస్ సి చేశారు, అది ప్లస్ వచ్చింది అనుకోండి క్రెడిట్ సైడ్, మైనస్ వస్తే డెబిట్ సైడ్. ఎఫ్ మైనస్ సి దేనికి అప్లై చేస్తాం? క్లోజింగ్ స్టాక్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఆర్ యూ ఫాలోయింగ్ మై వర్డ్స్? అప్లై చేస్తే అప్పుడు మీకు అడ్జస్ట్మెంట్ అంతా చేస్తే ఈ డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ ఏమొస్తుంది? ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ ఫైనాన్షియల్ రికార్డ్స్ కానీ, అదర్వైజ్ లాస్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్ కానీ వస్తుంది. ఆర్ యూ ఫాలోయింగ్ మై వర్డ్స్? డెబిట్ ఎక్కువ ఉందనుకోండి క్రెడిట్ సైడ్ వస్తుంది, బ్యాలెన్స్ వేరు, అప్పుడు లాస్ వస్తుంది. లాస్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్ వస్తుంది. వినిపిస్తుందా? అలా కాకుండా క్రెడిట్ ఎక్కువ ఉండి డెబిట్ తక్కువ ఉందనుకోండి ప్లస్, అప్పుడు ఏమొస్తుంది? టు ప్రాఫిట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్. Got it? Hello? Yes. We have a problem in this regard. Look at this. Memorandum reconciliation account నేను చెప్పిన ఫామ్ లోనే ఉంటుంది. ఇప్పుడు నెట్ లాస్ యాజ్ పర్ కాస్ట్ అకౌంట్స్ స్టార్ట్ అయ్యాడు. చూడు, నెట్ లాస్ డెబిట్ సైడ్ రాశాడు, క్రెడిట్ సైడ్ రాశాడా? ఇది మైనస్ కాబట్టి ఎట్ సైడ్ రాశాడు? నెట్ లాస్ డెబిట్ సైడ్ రాశాడు. తర్వాత చూసుకోండి ఒకసారి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అండర్ రికవర్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ షుడ్ బి డిడక్టెడ్, ఓవర్ రికవర్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ షుడ్ బి యాడెడ్. ఇవి గుర్తుపెట్టేసుకోండి రెండును. ఓవర్ హెడ్స్ ఏవైనా అండర్ రికవరీ అంటే మైనస్, ఓవర్ రికవరీ అంటే ప్లస్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సి మైనస్ ఎఫ్, ఎఫ్ మైనస్ సి ఫార్ములా అప్లై చేయాలంటే కొన్నిసార్లు ఇలా అండర్ అబ్జార్ప్షన్ ఓవర్ అబ్జార్ప్షన్ 1 or 2 పాయింట్స్ ఎక్స్ట్రాగా వస్తాయి. వాటిని మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓకే. సో అండర్ రికవర్డ్ ఓవర్ హెడ్ మైనస్ చేయాలి కాబట్టి డెబిట్ సైడ్ రాశాడు. ఆర్ యూ గెటింగ్? తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఓవర్ రికవర్డ్ అన్నాడు. ఈ ఓవర్ రికవర్డ్ పక్కన పెట్టండి. ఇది ఎక్స్పెండిచర్ కదా. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అంటే వాడు ఏం అప్లై చేస్తుంటాడు? సి మైనస్ ఎఫ్. సి మైనస్ ఎఫ్ చేస్తే ప్లస్ వచ్చి ఉంటుందా, మైనస్ వచ్చి ఉంటుందా? హలో, ప్లస్. కావాలని చూడండి ఒకసారి. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఓవర్ రికవర్డ్ అన్నాడు. ఓవర్ రికవర్డ్ అంటే మీనింగ్ ఏంటి? పాజిటివ్ నెంబర్, రైట్ ఆర్ రాంగ్? హలో, కాబట్టి పాజిటివ్ నెంబర్ కాబట్టి సి మైనస్ ఎఫ్ చేస్తే సిలో ఎక్కువ వచ్చింది కాబట్టి ఎఫ్లో తక్కువ వచ్చింది కాబట్టి డిఫరెన్స్ ఏం తీసుకున్నాడు? 4000. అవసరం లేదు సార్ నాకు ఎన్ని కాదంటే ఓవర్ హెడ్స్ ఏదైనా సరే ఓవర్ రికవరీ అయితే యాడ్, అండర్ రికవరీ అయితే లెస్. సో ఓవర్ రికవరీ కాబట్టి ఇక్కడ యాడ్ చేశాడు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? డెప్రిషియేషన్ చూడండి ఒకసారి. డెప్రిషియేషన్ ఎక్స్పెండిచరా ఇన్కమా? ఎక్స్పెండిచర్. ఫైనాన్షియల్ రికార్డ్స్ ఎంత? 1,20,000. కాస్ట్ రికార్డ్స్ ఎంత? 1,30,000. టెల్ మీ వన్ థింగ్, ఇది ఎక్స్పెండిచరా ఇన్కమా? ఎక్స్పెండిచర్. ఫార్ములా సి మైనస్ ఎఫ్. సి ఎంత? 1,30,000. ఎఫ్ ఎంత? 1,20,000. డిఫరెన్స్ ఎంత? 10,000. ప్లస్సా మైనసా? అంటే ఏం చేయాలి? క్రెడిట్ సైడ్ రాయాలి. అదే చేశారా లేదా? అలా ప్రతి ఐటమ్ ఎఫ్ మైనస్ సి మైనస్ ఎఫ్ బేస్ చేసుకుని మొత్తం అడ్జస్ట్మెంట్ చేస్తే ఫైనల్లీ వాడికి ఏమొచ్చింది? నెట్ లాస్ యాజ్ పర్ ఫైనాన్షియల్ బుక్స్ వచ్చింది. బ్యాలెన్స్ ఫిగర్. ఇస్ ఇట్ క్లియర్? విచ్ అకౌంట్ ఇట్ ఇస్? Memorandum reconciliation account. That's all this, right? With this, cost accounting system is over. What do you say? My dear students, budgetary control ఏంటి అంటే కంప్లీట్లీ అది బేసిక్స్ మీద వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు బడ్జెటరీ కంట్రోల్లో మొత్తం ఓవరాల్ కాస్టింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బడ్జెటరీ కంట్రోల్ ప్రిపేర్ అయితేనే వస్తుంది. అది వినిపిస్తుందా? దీనిలో మీకు మేజర్గా కొన్ని ఫార్ములాస్ బాగా గుర్తుండాలి. ఒకటి రా మెటీరియల్ కన్జంప్షన్.
రా మెటీరియల్ కన్జంప్షన్ ఫార్ములా ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. దాని నుంచే పర్చేజ్ ఫార్ములా రా మెటీరియల్ కన్జంప్షన్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. ఇలా పర్చేస్ బడ్జెట్ అని, కన్జంప్షన్ బడ్జెట్ అని, క్యాష్ బడ్జెట్ అని, సేల్స్ బడ్జెట్ అని, అర్థమవుతుందా? అలాగే వేజెస్ బడ్జెట్ అని, మ్యాన్ పవర్ బడ్జెట్ అని, రకరకాల బడ్జెట్స్ మిమ్మల్ని ప్రిపేర్ చేయమంటాడు. ప్రతిదానికి కావాల్సింది ఏంటంటే మనకి డేటా కావాలి. ఆ డేటా కావాలన్నప్పుడు కొన్ని బేసిక్ ఫార్ములాస్ కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే ఈ బడ్జెటరీ కంట్రోల్లో బడ్జెట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అని ఒకటి ఉంటుంది, రైట్? వాట్ వాజ్ దాట్? ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఈ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీ లెవెల్స్ దగ్గర ప్రిపేర్ చేస్తాం. ఈ డిఫరెంట్ యాక్టివిటీ లెవెల్స్ దగ్గర ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు కాస్ట్ బైఫర్కేషన్ రావాలి. అందులో వేరియబుల్ కాస్ట్ నేచర్, ఫిక్స్డ్ కాస్ట్ నేచర్, సెమీ వేరియబుల్ కాస్ట్ నేచర్ తెలుసుండాలి. అంటే నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఐడెంటిఫై చేయడం రావాలి. అది వేరియబులా ఫిక్స్డ్ అని. సెమీ వేరియబుల్ అని తెలిసినప్పుడు దాన్ని సెగ్రిగేట్ చేయాలి. సెగ్రిగేషన్ ఆఫ్ సెమీ వేరియబుల్ కాస్ట్ ఇంటూ వేరియబుల్ అండ్ ఫిక్స్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్ వేస్తే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. అది వన్ ఆఫ్ ది యాక్టివిటీ లెవెల్ దగ్గర టోటల్ కాస్ట్ నుంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తే మనకు వచ్చేది ఫిక్స్డ్ కాస్ట్. అలా సపరేట్ చేసి మీ యాక్టివిటీ లెవెల్ చేంజ్ అవుతున్నప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తో మల్టిప్లై చేస్తారు. ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. అలా డిఫరెంట్ యాక్టివిటీ లెవెల్స్ దగ్గర కానీ మీరు బడ్జెట్ కానీ ప్రిపేర్ చేస్తే దాన్ని ఏమంటాం? ఫ్లెక్సిబుల్ బడ్జెట్. పర్సెంటేజ్ ఆఫ్ యాక్టివిటీ లెవెల్ ఏమవుతూ ఉంటుంది? చేంజ్ అవుతూ ఉంటుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. ఇలా మీరు బడ్జెట్స్, డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ బడ్జెట్స్ మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది బడ్జెటరీ కంట్రోల్లో. మోస్ట్లీ మీ సమ్స్ బాగా చదివి డీప్గా లోపలికి వెళ్ళి చూస్తే కానీ మీరు సమ్స్ సాల్వ్ చేయలేరు. స్పీడ్గా ఎక్కేది కాదు అది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. మీరు ఒకసారి చూస్తే కనుక బడ్జెటరీ కంట్రోల్ కన్సర్న్ డేటా చాలా క్లియర్గా ఇచ్చాడు. ఫిక్స్డ్ బడ్జెట్, ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఫిక్స్డ్ బడ్జెట్ అంటే ఒకే బడ్జెట్ ప్రిపేర్ చేస్తాం, దట్స్ ఇట్. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ డిఫరెంట్ యాక్టివిటీ లెవెల్స్ దగ్గర ప్రిపేర్ చేస్తాం. ఫంక్షన్ వైజ్ బడ్జెట్స్ ఇచ్చే చూడండి. సేల్స్ బడ్జెట్, ప్రొడక్షన్ బడ్జెట్, ప్లాంట్ యూటిలైజేషన్ బడ్జెట్, డైరెక్ట్ మెటీరియల్ యూజెస్ బడ్జెట్. డైరెక్ట్ మెటీరియల్ యూజెస్ బడ్జెట్ అంటే ఏంటమ్మా? రా మెటీరియల్ కన్జంప్షన్ బడ్జెట్, రా మెటీరియల్ పర్చేస్ బడ్జెట్, డైరెక్ట్ లేబర్ బడ్జెట్, ఎండింగ్ ఇన్వెంటరీ బడ్జెట్, ప్రొడక్షన్ కాస్ట్ బడ్జెట్, ఎండింగ్ ఇన్వెంటరీ అగైన్ రిపీట్ అయింది. అండ్ దెన్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ బడ్జెట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ బడ్జెట్, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ బడ్జెట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ బడ్జెట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్, క్యాష్ బడ్జెట్. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి కాస్ట్ కి ఒక బడ్జెట్ ఉంటుంది. వినిపిస్తుందా? హలో? ఎస్. ఇలా మీకు అలాగే పీరియడ్ వైజ్ చూసుకుంటే లాంగ్ టర్మ్ బడ్జెట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ బడ్జెట్స్ ఉంటాయి, కరెంట్ బడ్జెట్స్ కూడా ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ టైం పీరియడ్ మనం ప్రిపేర్ చేసే బడ్జెట్స్. షార్ట్ టర్మ్ బడ్జెట్స్ అనేవి విత్ ఇన్ ఇయర్ కి మనం ప్రిపేర్ చేసేవి. కరెంట్ బడ్జెట్స్ అనేవి మనం బేస్డ్ ఆన్ కరెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి ప్రిపేర్ చేసే బడ్జెట్ కరెంట్ బడ్జెట్. దీని కన్సర్న్ డేటా మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఫిక్స్డ్ బడ్జెట్ ఒకసారి చూడండి. బడ్జెట్ డస్ నాట్ చేంజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్. ఎన్ని యూనిట్స్ ఉన్నా కూడా ఈ బడ్జెట్ ఒకటే ఉంటుంది. ఒకే యూనిట్స్ దగ్గర మనం ప్రిపేర్ చేస్తాం. నిజానికి అది అర్థమవుతుందా? బడ్జెట్ ప్రిపేర్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ స్టాండర్డ్స్, ఫిక్స్డ్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ బడ్జెట్ ప్రిపేర్ చేసినా సరే స్టాండర్డ్స్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేస్తాం. బికాస్ బడ్జెట్స్ ఆర్ ఆల్ అబౌట్ వాట్? ఎస్టిమేషన్. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఏంటంటే యాక్టివిటీ లెవెల్ చేంజ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఇస్ ఇట్ క్లియర్? ఇలా మీకు కన్సర్న్ డేటాను ఇక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సేల్స్ బడ్జెట్కి, ప్రొడక్షన్ బడ్జెట్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఒకసారి మీరు చూసుకుంటే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. రైట్. ఒకసారి ఫార్ములాస్ కూడా చూసుకున్నాము. ఇవి ఎఫిషియన్సీ రేషియో, యాక్టివిటీ రేషియో, క్యాలెండర్ రేషియో, స్టాండర్డ్ కెపాసిటీ యూజేజ్ రేషియో, యాక్చువల్ కెపాసిటీ యూజేజ్ రేషియో, యాక్చువల్ యూజేజ్ ఆఫ్ బడ్జెట్ కెపాసిటీ రేషియో. ఈ ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు మీరు ఈ ఫార్ములాను చెక్ చేసుకోండి. ఎస్హెచ్, ఏహెచ్, పిహెచ్, పిహెచ్. అందులో పిహెచ్ని ఎగరగొడేస్తారు. వినిపిస్తుందా? ఒకవేళ పిహెచ్ కూడా కన్సిడర్ చేస్తే చూడండి ఒకసారి. ఇక్కడ మీకు గుర్తుండుంటే కనుక ఇదేమో ఎఫిషియన్సీ, ఇది కెపాసిటీ, ఇది క్యాలెండర్. రేషియోస్ కూడా అలాగే ఉంటాయి. ఎఫిషియన్సీ రేషియో అని అనుకో ఎస్హెచ్ బై ఏహెచ్ చూడండి ఒకసారి. తర్వాత కెపాసిటీ రేషియో అని అనుకోండి ఏహెచ్ బై పిహెచ్ ఉంటుంది. క్యాలెండర్ రేషియో అని అనుకోండి పిహెచ్ బై బిహెచ్. పిహెచ్ బై బిహెచ్ అంటే పిహెచ్ ఎలా వస్తుంది? బిహెచ్ ఇంటూ ఏడి బై బీడీ అయినా కదా? ఎస్. డివైడ్ బై బిహెచ్ అంటాం. బిహెచ్ బిహెచ్ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? ఏడి బై బీడీ. అది కూడా ఉంటుంది క్యాలెండర్ రేషియోలో. అర్థమవుతుందా? నువ్వు చూడు క్యాలెండర్ రేషియో ఏమన్నాడు వాడు? యాక్చువల్ వర్కింగ్ డేస్ డివైడ్ బై బడ్జెట్ వర్కింగ్ డేస్. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకుని ఉంటాయి మనకి. ఒకసారి యాక్టివిటీ రేషియో అన్నాడు. యాక్టివిటీ అంటే ఏంటి? డైరెక్ట్గా వాల్యూమ్ ఎస్హెచ్కి బిహెచ్కి. ఎస్హెచ్ బై బిహెచ్ బై ఏమొస్తుంది? యాక్టివిటీ రేషియో వస్తుంది. ఆర్ యూ ఫాలోయింగ్ మై వర్డ్స్? సో ఆ బేసిస్తో మీకు ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయి. ఒకసారి ఆ ఫార్ములాస్ కూడా చదువుకోండి. విత్ దిస్ బడ్జెటరీ కంట్రోల్ యూ హావ్ టు ఫాలో. నేనైతే ఎక్కువగా చెప్పలేదు బడ్జెటరీ కంట్రోల్లో. మీరు ప్రతి ఫార్ములాని కేర్ఫుల్గా చదువుకుని సాల్వ్ చేసుకోవాల్సిన, ప్రిపేర్ చేసుకోవాల్సిన బడ్జెట్స్ ఇవి. సేల్స్ యూనిట్స్కి, ప్రొడక్షన్ యూనిట్స్కి కూడా ఫార్ములాస్ తెలిసి ఉండాలి. డూ యూ నో ద ఫార్ములా ఫర్ ప్రొడక్షన్ యూనిట్స్? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ సేల్స్ యూనిట్స్ ఫార్ములా చెప్పండి. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ ప్లస్ ప్రొడక్షన్ యూనిట్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ యూనిట్స్. దాని సేల్స్ యూనిట్స్ ఫార్ములా ఏంటి? ప్రొడక్షన్ యూనిట్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ యూనిట్స్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ యూనిట్స్. ఇలాంటి ఫార్ములాస్ తెలిస్తే కానీ
ఈ బడ్జెట్స్ ప్రిపేర్ చేయలేం. అలాగే రా మెటీరియల్ కన్జంప్షన్ బడ్జెట్ ప్రిపేర్ చేసినప్పుడు ఈచ్ రా మెటీరియల్ కాంపనెంట్ ప్రొడక్షన్కి ఇన్పుట్ అవుట్పుట్ రేషియో కూడా తెలిసి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ రేషియో మీకు క్లియర్గా చెప్పేస్తాడు. రా మెటీరియల్ ఏ ఉంది, అది మనకి ఎన్ని కేజీస్ కావాలంటే 10 కేజీస్ కావాలంటాడు. అంటే దాని అర్థం ఏంటి, 10:1. అంటే ఇఫ్ యూ కన్జ్యూమ్ 10 కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ ఏ, యూ కెన్ ప్రొడ్యూస్ 1 యూనిట్ ఆఫ్ రా మెటీరియల్, 1 యూనిట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. అలా ఒక 3-4 మెటీరియల్స్ ఇస్తాడు. ప్రతి మెటీరియల్కి కన్జంప్షన్ పర్ యూనిట్ ఇస్తాడు. వాటిని అకార్డింగ్లీ తీసుకుని కన్జంప్షన్ యూనిట్స్ బడ్జెట్ సపరేట్గా మెటీరియల్ వైజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఒకవేళ దాని వాల్యూ కూడా కావాలని అనుకోండి, అప్పుడు పర్చేస్ ప్రైస్తో మల్టిప్లై చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? అలా మెటీరియల్ వైజ్ కన్జంప్షన్ బడ్జెట్, సేల్స్ ప్రొడక్ట్ వైజ్ సేల్స్ బడ్జెట్, ప్రొడక్షన్ బడ్జెట్, ఇలా డిఫరెంట్ బడ్జెట్ మీరు ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే బేసిక్ ఫార్ములాస్ మ్యాండేటరీ టు ప్రిపేర్ వాట్, ఎనీ కైండ్ ఆఫ్ బడ్జెట్. ఇస్ ఇట్ క్లియర్? With this, our session is over. All the very best for your examinations. Bye bye.